Right. So contract of indemnity, two additional points inserted in the latest version of ICAI material. సో ఐసీఐ బోర్డ్ మెట్లో లేటెస్ట్గా 2 పాయింట్స్ ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని మీకు 2 ఇంటర్లింక్డ్ పాయింట్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్. సో ఫస్ట్ వన్ ఈజ్ దిస్ థియరీ క్వశ్చన్ 1లో సైడ్ హెడ్డింగ్ ఉంచండి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లాస్. ఓకే, సో హియర్ వాట్ దిస్ పారాగ్రాఫ్, ఈ పారాగ్రాఫ్కి మీనింగ్ ఏంటంటే, సో ఇండెమ్నిటీ హోల్డర్ కెన్ క్లెయిమ్ ఫ్రమ్ indemnifier, if and only if indemnity holder actually incurred loss. If and only if indemnity holder actually incurred loss. This is the point, not before that, but not before that. That means indemnity holder cannot claim from indemnifier based on expected loss. He can claim only actual loss. Okay, so indemnity holder can claim only actual loss, not expected loss. Can claim only actual loss, not expected loss. Indemnity holder can claim only actual loss, not expected loss. Okay, right. So best example, indemnity contract, insurance. Okay, so there is one patient and the hospital. Okay, right. Next, and the insurance company. Patient can claim from the insurance company only when the hospital has given a bill to the patient, not when the patient has immediately joined. Okay, so when the patient is about to join the hospital, prior to that he cannot claim any amount from the insurance company. ఓకే, పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వక ముందు కానీ జాయిన్ అయిన తర్వాత కానీ ఇమీడియట్గా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఏ అమౌంట్ క్లెయిమ్ చేసుకోలేరు. ఎలాగో హాస్పిటల్లో జాయిన్ అయ్యాం కదా, బిల్ ఇస్తారు, ఒక 1 lakh ఇవ్వండి, 2 lakhs అడ్వాన్స్ ఇవ్వండి, అలా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ముందే అడ్వాన్స్ క్లెయిమ్ చేసుకోలేరు. హాస్పిటల్ నుంచి బిల్ వచ్చిన తర్వాతనే వీళ్ళ లైబిలిటీ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే, సో ఎలాగో హాస్పిటల్లో జాయిన్ అవుతాం కదా, బిల్ వస్తుంది కదా, ఆ ఎక్స్పెక్టెడ్ అమౌంట్ క్లెయిమ్ చేయకూడదు. ఆ ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఒక రఫ్గా ఒక 50,000 ఇవ్వండి, ఒక 1 lakh ఇవ్వండి, బ్యాలెన్స్ తర్వాత తీసుకుంటాం, ఇలా క్లెయిమ్ చేయకూడదు. యాక్చువల్గా ఇతని లాస్ ఎంత అని కన్ఫర్మ్ అవుతేనే ఇతని ఇండెమ్నిటీ హోల్డర్. పేషెంట్ ఈజ్ ద ఇండెమ్నిటీ హోల్డర్ అండ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ ఈజ్ ద ఇండెమ్నిఫైర్. సో మీకు ఏదో హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్తున్నారు, హాస్పిటల్కి వెళ్ళే ముందు మనం ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసి మనకు ఒక 1 lakh అడ్వాన్స్ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వరు. హాస్పిటల్లో జాయిన్ అవుతాం, ఒక 50,000 1 lakh అడ్వాన్స్ ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే ఇంకా లైబిలిటీ కన్ఫర్మ్ అవ్వలేదు. ఎవరికి? ఈ ఇండెమ్నిటీ హోల్డర్కి లైబిలిటీ. ఈ హాస్పిటల్ వాళ్ళు బిల్ ఇచ్చిన తర్వాతనే ఇతని లైబిలిటీ కన్ఫర్మ్ అవుతుంది. అతను యాక్చువల్గా ఎంత లాస్ వచ్చింది, అతనికి హెల్త్ బాగాలేకపోవడం వల్ల యాక్చువల్గా ఎంత లాస్ వచ్చిందని వీళ్ళు బిల్ ఇచ్చేంత వరకు తెలియదుగా. హాస్పిటల్ వాళ్ళు బిల్ ఇచ్చేంత వరకు అతనికి లాస్ ఎంత తెలియదు, అంతవరకు ఓన్లీ ఎస్టిమేషన్. అలా ఎస్టిమేటెడ్ లాసెస్ ఏవి క్లెయిమ్ చేయకూడదు, యాక్చువల్ లాసెస్ మాత్రమే క్లెయిమ్ చేయొచ్చు. ఇండెమ్నిటీ హోల్డర్ కెన్ క్లెయిమ్ ఓన్లీ యాక్చువల్ లాస్, నాట్ ఎనీ ఎక్స్పెక్టెడ్ లాస్. ఓకే, అది అలాగే ఇండెమ్నిటీ హోల్డర్, ఇండెమ్నిఫైర్ అండ్ థర్డ్ పార్టీ. ఓకే, సో ఈ థర్డ్ పార్టీ ఎవరైనా ఇండెమ్నిటీ హోల్డర్ మీద కోర్టులో సూట్ ఫైల్ చేస్తే, సే ఈ ఇండెమ్నిఫైర్ని మనం కన్సైనర్ అనుకుందాం, ఈ ఇండెమ్నిఫైర్ని కన్సైనర్ అనుకుందాం, ఇండెమ్నిటీ హోల్డర్ని కన్సైనీ అనుకుందాం. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ కస్టమర్ ఎవరైనా ఇండెమ్నిటీ హోల్డర్ మీద కేసు ఫైల్ చేయగానే కోర్టులో ఇమీడియట్గా అప్పుడు ఇండెమ్నిటీ హోల్డర్ వచ్చి ఇండెమ్నిఫైర్ నుంచి మనీ క్లెయిమ్ చేయకూడదు. కోర్టులో కేసు ఫైల్ చేశారు అంతే. ఈ కోర్టులో వీళ్ళు కేసు ఓడిపోయిన తర్వాత కదా అప్పుడు యాక్చువల్గా తెలుస్తుంది వాళ్ళు ఎంత డ్యామేజెస్ కట్టాలని. ఎలాగో వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేశారు, మనం వాళ్ళకు డిఫెక్టివ్ గూడ్స్ సేల్ చేసాం, దానివల్ల వాళ్ళకు డ్యామేజ్ జరిగింది కాబట్టి వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేశారు. కానీ ఎంత లాస్ అన్నది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. కోర్టులో వీళ్ళు కేసు ఫైల్ చేశారు, ఆ కేసు క్లోజ్ అవ్వాలి, ఆ కేసులో ఈ ఇండెమ్నిటీ హోల్డర్ ఓడిపోవాలి, అప్పుడు తెలుస్తుంది కోర్టు ప్రకారం. సో కాబట్టి కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే ఇతను ఏదన్నా ఇండెమ్నిఫైర్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. కోర్టు ఆర్డర్ ఇవ్వకముందే జస్ట్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఇమీడియట్గా క్లెయిమ్ చేయకూడదు. సో నా మీద సమ్ థర్డ్ పార్టీ కేసు కోర్టులో కేసు ఫైల్ చేశాడు, ఒక 50,000 వరకు డ్యామేజెస్ పే చేయాల్సి వస్తుంది, అలా ఎస్టిమేటెడ్ బేసిస్తో ఏ క్లెయిమ్ చేయకూడదు. యాక్చువల్గా లైబిలిటీ కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఇండెమ్నిటీ హోల్డర్కి లాస్ డ్యామేజ్ యాక్చువల్గా కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఇండెమ్నిఫైర్ నుంచి క్లెయిమ్ చేసుకోవాలి, నాట్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పెక్టెడ్ లాస్. ఓకే, అది రైట్, దట్ ఈస్ వన్ పాయింట్. సో ఈ పాయింట్కి ఇంటర్లింక్ ఏంటంటే, సో ప్రామిసీ అంటే ఇండెమ్నిటీ హోల్డర్ హ్యాస్ సఫర్డ్ అంటే యాక్చువల్ లాస్ హక్కడ్. ఓకే, సో existence of loss is essential, not expectance of loss, not expected loss, existing loss, not expected loss.
ఓకే, existing loss is different and expected loss is different. What we can claim is an existing losses, not expected losses. అది. సో ఈ పాయింట్ మనం దాని కంటిన్యూస్గా చదువుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాం, కోర్టులో కోర్టు ఆర్డర్ ఇచ్చేంత వరకు ఇండెమ్నిటీ హోల్డర్ ఇండెమ్నిఫైర్ నుంచి ఏం క్లెయిమ్ చేయకూడదు. ఓకే సరే, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, సరే బాగానే ఉంది. ఇప్పుడు ఇండెమ్నిటీ హోల్డర్ ఇండెమ్నిఫైర్ నుంచి క్లెయిమ్ చేసి తర్వాత థర్డ్ పార్టీకి పే చేయాలా, క్లెయిమ్ చేసి తర్వాత థర్డ్ పార్టీకి పే చేయాలా, లేదా ఫస్ట్ థర్డ్ పార్టీకి పే చేసి తర్వాత క్లెయిమ్ చేసుకోవాలా అన్నది ఇతని చాయిస్. ఎవరి చాయిస్? ఇండెమ్నిటీ హోల్డర్ చాయిస్. ఓకే, అంతేకాని ఇండెమ్నిఫైర్ ఆర్గ్యూ చేయకూడదు. కోర్ట్ అయితే ఆర్డర్ ఇచ్చింది, ఓకే లాసెస్ కన్ఫర్మ్ అయిపోయాయి, లాసెస్ ఈజ్ కన్ఫర్మ్డ్, కానీ నువ్వు ఫస్ట్ పే చేయి థర్డ్ పార్టీకి, తర్వాత నేను పే చేస్తాను అని ఆర్గ్యూ చేయకూడదు. ఓకే, సో కాబట్టి బిఫోర్ దట్ కూడా పే చేయాల్సి వస్తుంది ఈ పాయింట్. ఓకే, the liability of an indemnifier commences as soon as the liability of the indemnity holder becomes absolute. రెండు ఒకటే పాయింట్ చెప్తున్నాయి. ఈ ఫోర్త్ క్వశ్చన్ కానీ ఈ ఇక్కడ ఉన్న డిస్కస్ లాస్ట్ పాయింట్ కానీ రెండింటికి ఒకటే మీనింగ్ వస్తుంది. ఏంటా మీనింగ్ అంటే ఇండెమ్నిటీ హోల్డర్కి ఇండెమ్నిటీ హోల్డర్ ఇన్కర్డ్ లాస్, ఇండెమ్నిటీ హోల్డర్ ఇన్కర్డ్ లాస్. సో బిఫోర్ దట్ ఇండెమ్నిటీ హోల్డర్ కెనాట్ క్లెయిమ్ ఫ్రమ్ ఇండెమ్నిఫైర్. అంతకన్నా ముందు కెనాట్ క్లెయిమ్ ఫ్రమ్ ఇండెమ్నిఫైర్, అంతకన్నా ముందు క్లెయిమ్ చేయకూడదు అన్నది ఫస్ట్ క్వశ్చన్లో ఉంది. ఫోర్త్ క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే ఈ లాస్ అక్కర్ అవగానే ఇమీడియట్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. రెండు ఒకటే, ఆ లాస్ అక్కర్ అవ్వకముందు క్లెయిమ్ చేసుకోకూడదని ఫస్ట్ క్వశ్చన్లో ఉంటే లాస్ అక్కర్ అయిన తర్వాత ఇమీడియట్గా క్లెయిమ్ చేసుకోవచ్చు, డిశ్చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, డిశ్చార్జ్ చేయాల్సిన అవసరం లేదు. దెర్ఫోర్ ఇక్కడ మనకు సీక్వెన్స్ ఏంటంటే ఇండెమ్నిటీ హోల్డర్ క్లెయిమింగ్ ఫ్రమ్ indemnifier, indemnity holder claiming from indemnifier, indemnity holder claiming from indemnifier, indemnity holder suffered loss, indemnity holder suffered loss, indemnity holder paid that loss, paid the loss. సో ఇది పర్మిటెడ్ కాదు, మీకు ఇలా పర్మిటెడ్ కాదు. ఓకే, అంటే ఇక్కడ లాస్ జరగక ముందే క్లెయిమ్ చేసుకోకూడదు కదా, దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. సెకండ్ స్టెప్లో లాస్ జరిగింది కాబట్టి ఫస్ట్ స్టెప్లో క్లెయిమ్ చేసుకోకూడదు. ఓకే, దేర్ ఫోర్ దిస్ ఈజ్ నాట్ పర్మిటెడ్. సో దానికి ఆపోజిట్ ఏంటి? ఇండెమ్నిటీ హోల్డర్ సఫర్డ్ లాస్, ఇండెమ్నిటీ హోల్డర్ సఫర్డ్ లాస్. ఓకే, నెక్స్ట్ ఇండెమ్నిటీ హోల్డర్ paid that loss, indemnity holder paid that loss, indemnity holder claimed from indemnifier, indemnity holder claimed from indemnifier. This is permitted. Okay, this is permitted. Okay, so indemnity holder suffered loss, thereafter indemnity holder paid that loss and he has claimed from the indemnifier. This is permitted. And not only that, indemnity holder suffered loss, thereafter indemnity holder claimed from indemnifier and that thereafter indemnity holder paid loss to third party. సో దిస్ ఈజ్ ఆల్సో పర్మిటెడ్. సో ఇక్కడ ఓన్లీ కండిషన్ ఏంటంటే ఇండెమ్నిటీ హోల్డర్ లాస్ సఫర్ అయిన తర్వాతనే క్లెయిమ్ చేసుకోవాలి, దీని తర్వాతనే క్లెయిమ్ ఉండాలి. అది పేమెంట్కి ముందా పేమెంట్ తర్వాత అన్నది రిలవెంట్. ఓకే, ఇతను లాస్ కన్ఫర్మ్ అవుతే ఇమీడియట్గా క్లెయిమ్ చేసుకోవచ్చు, మేబీ ఆఫ్టర్ పేమెంట్ ఆర్ బిఫోర్ పేమెంట్, after payment or before payment. So therefore it is sequences. Okay, before incurring loss, indemnity holder ఇంకా లాస్ ఇన్కర్ అవ్వక ముందే ఎక్స్పెక్టెడ్ లాస్ క్లెయిమ్ చేయకూడదు. దిస్ ఈజ్ నాట్ పర్మిటెడ్. వన్స్ లాస్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ లాస్ని ఫస్ట్ ఇండెమ్నిటీ హోల్డర్ తన ఓన్ మనీ యూస్ చేసి, అంటే హాస్పిటల్ బిల్లు మన ఓన్ మనీతో పే చేసి తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నప్పుడు ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్కి కొన్ని హాస్పిటల్స్తో టైఅప్ ఉంటుంది. ఆ వాళ్ళు దాన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ అంటారు. మనం ఆ హాస్పిటల్తో జాయిన్ అవుతే మనం మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే హాస్పిటల్కి ఇస్తారు. కానీ మనకు అదే హాస్పిటల్ దొరకాలిగా, మనకు ఎమర్జెన్సీ వచ్చిన సిచ్యువేషన్లో నియర్ బైలో ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి నెట్వర్క్లో ఉన్న హాస్పిటల్ దొరకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాం, మన ఓన్ మనీ పే చేయాలి. మన ఓన్ మనీ హాస్పిటల్కి పే చేసి ఆ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత బిల్స్ అన్ని సబ్మిట్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, అలా కాదు, దగ్గరలో ఆ హాస్పిటల్ దొరికింది, ఆ నెట్వర్క్ హాస్పిటల్ ఉందనుకోండి, ఆ నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనకు లాస్ వచ్చింది, మనం ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకొని అప్పుడు హాస్పిటల్కి ఇవ్వచ్చు. నెట్వర్క్ హాస్పిటల్ కాబట్టి ఇంకా బిల్ పే చేయకముందే వాళ్ళు మనీ ఇస్తారు, ఎవరు? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. దీన్ని క్యాష్లెస్ ఇన్సూరెన్స్ అంటారు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు హాస్పిటల్కి మనీ పే చేయొచ్చు. అలా నెట్వర్క్ హాస్పిటల్లో లేని వాటికి ఇది అప్లై అవుద్ది. బట్ రెండిట్లో కామన్ పాయింట్ ఏంటంటే లాస్ ఇన్కర్ అయిన తర్వాతనే క్లెయిమ్ చేయాలి. అది మేబీ ఆఫ్టర్ పేమెంట్ ఆర్ మేబీ బిఫోర్ పేమెంట్, బట్ ఓన్లీ ఆఫ్టర్ ఇన్కరింగ్ ద లాస్, ఓన్లీ ఆఫ్టర్ ఇన్కరింగ్ ద లాస్. ఓకే,
సో ఆ 2 పాయింట్స్ని బేస్ చేసుకుని ప్రాక్టికల్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. దట్ ఫస్ట్ క్వశ్చన్ అండ్ దిస్ ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక స్మాల్ క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్ టు అండర్స్టాండ్ దిస్ పాయింట్. ఈ కాన్సెప్ట్ క్వశ్చన్ని కూడా ప్రాక్టికల్ క్వశ్చన్లో ఇవ్వచ్చు. బోర్డ్ మెటీరియల్లో ఉన్నది, చాప్టర్ అండ్ టీవైకే క్వశ్చన్. ఎస్ ఆస్క్స్ ఆర్ టు బీట్ టీ and promises to indemnify R against the consequences. R beats T. Okay, so ikkada beating T is the object of the contract. Beating T is the object of the contract. Essential elements of a valid contract, not of indemnity, any valid contract. Ikkada discuss chesina points not only contract of indemnity kaadu, general contract. Essential elements of valid contract. Indulo different essential elements unnai. Offer, acceptance, competence, free consent, lawful object, etc. Ivanni meer foundation lo chadukunnadu. Indulo one of the concept enti lawful object ayi undali. Lawful object ayi undali. So ikkada beating T is not a lawful object. Okay, beating T is not a lawful object. Damage to a person or property, damage to a person or property is not a lawful object, is not a lawful object. Okay, damage to a person or property is not a lawful object. So in the given case, beating T is the object. Beating T is the object which is not lawful, which is not lawful. Beating T is the object which is not lawful. Adi lawful object kaadu. Therefore contract of indemnity is invalid. Contract of indemnity is invalid. So contract of indemnity is invalid ante indemnity holder evaru are indemnity holder are cannot claim from indemnifier S, cannot claim from indemnifier S, cannot claim from indemnifier S. So ఈ 4 points చూసుకోండి. Damage for a person or property is not a lawful object. So beating T is the object which is not lawful. Contract of indemnity is invalid. Accordingly indemnity holder R cannot claim from indemnifier S. Okay, so for 2 or 3 marks you can expect this question. And for this fourth question, this example newly inserted in the board material, this example you can expect as it is with slight changes. A promises to compensate X for any loss that he may suffer by filing a suit against Y. The court orders X to pay damages. Court orders X. That means loss of X is confirmed. Loss of X is confirmed. So therefore, before paying to Y, X can claim from A, or after paying to Y also X can claim from A. That is X choice. Okay, A should not insist X that first you have to pay Y to pay the money to Y, then only I'll pay. So A should not insist. Okay, can claim the amount of loss from A before paying to Y. The answer is yes. Okay, because the important point is suffering a loss, not discharging of the loss. Suffering the loss is important, not payment of loss or discharge of the loss. Okay, so fourth question base cheskoni ee point test cheyochu. Right, so what is this aspect? There is a contract between two persons. నార్మల్గా కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అంటే ఎలా ఉంటుందంటే 3 persons ఉంటారు. ప్రిన్సిపల్, డెటార్, క్రెడిటార్, షూరిటీ. సో క్రెడిటార్ ప్రిన్సిపల్ డెటార్కి గూడ్స్ సప్లై చేసి ఉంటారు లేదా లోన్ ఇచ్చింటారు. సో దానికి ప్రిన్సిపల్ డెటార్ అమౌంట్ పే చేయాలి. ఒకవేళ ప్రిన్సిపల్ డెటార్ డిఫాల్ట్ చేస్తే షూరిటీ పే చేయాలి. ఓకే, అంటే షూరిటీ అన్నది క్రెడిటార్కి ఒక ప్రొటెక్షన్లా ఉంటుంది. షూరిటీ అనేది క్రెడిటార్కి ఒక సెకండ్ ప్రొటెక్షన్లా ఉంటుంది. బట్ ఇది రిస్క్, ఇది క్రెడిటార్కి రిస్క్. షూరిటీ గ్యారంటీ ఇచ్చినా సరే క్రెడిటార్కి రిస్క్. బికాజ్ మనం సబ్సిక్వెంట్గా చూస్తాం దెర్ ఆర్ మెనీ కేసెస్ డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ. డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ అంటే షూరిటీ నాట్ లయబుల్ అని. అంటే షూరిటీ ఇవ్వడం అనేది క్రెడిటార్కి కంప్లీట్ ప్రొటెక్షన్ ఏం కాదు, దానికి మళ్ళీ ఎన్నో ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఓకే, ప్రిన్సిపల్ డెటార్ డిఫాల్ట్ చేస్తాడేమో అని షూరిటీ నుంచి గ్యారంటీ తీసుకున్నారు, కానీ షూరిటీ కూడా లైబుల్ అవ్వకుండా ఎస్కేప్ అవడానికి లాలో చాలా ప్రొవిజన్స్ ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద చాప్టర్ అదే ఉంటుంది, డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ అని. సో కాబట్టి నార్మల్ క్రెడిటార్స్ అయితే షూరిటీ ఇచ్చారు అని కాన్ఫిడెంట్గా ఉంటారు. కొంచెం ఇంటెలిజెంట్ క్రెడిటార్స్ అయితే దే నో ద టాపిక్. ఓకే, దెర్ ఆర్ మెనీ కేసెస్ వెన్ ద షూరిటీ ఈజ్ నాట్ లైబుల్. సబ్జెక్ట్ తెలియని వాళ్ళకి తెలుస్తుంది, ఓహో ప్రిన్సిపల్ పే చేయకపోతే షూరిటీ పే చేయాలి, అది సింపుల్గా తెలుస్తుంది. కానీ ఒక 10-20 సిచ్యుయేషన్స్ ఉంటాయి ఎప్పుడు షూరిటీ పే చేయాల్సిన అవసరం లేదనేది. సో కాబట్టి ఇంటెలిజెంట్ క్రెడిటార్స్ ఎవరు కూడా ఈ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేయరు. షూరిటీని కంప్లీట్ ప్రొటెక్షన్గా వాళ్ళు ఫీల్ అవ్వరు. షూరిటీ ఎప్పుడైనా ఎస్కేప్ అవ్వచ్చు అని కంప్లీట్ ప్రొటెక్షన్గా ఫీల్ అవ్వరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సో మాకు ఇలాంటి కాన్సెప్ట్ వద్దంటారు.
మేము ఓన్లీ డైరెక్ట్గా ఒక బారోవర్తో డీల్ చేస్తాం, మాకు షూరిటీ అనే కాన్సెప్ట్ వద్దు. ఇక్కడ ప్రిన్సిపల్ డెటార్ ప్రైమరీ పర్సన్ రెస్పాన్సిబుల్, సో షూరిటీ వచ్చేసి సెకండరీ రెస్పాన్సిబిలిటీ, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ సెకండరీ రెస్పాన్సిబిలిటీ. సో కొంతమంది ఇంటెలిజెంట్ క్రెడిటార్స్ ఏం చేస్తారంటే మాకు ఇలాంటి కాన్సెప్ట్ వద్దు అంటారు, ఒకరు ప్రైమరీ ఒకరు సెకండరీ అలా వద్దు, ఓన్లీ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏబిసి ఉన్నారనుకోండి, ఏ ఈజ్ ఏ ప్రిన్సిపల్ డెటార్, బి ఈజ్ ఏ క్రెడిటార్, సి ఈజ్ ఏ షూరిటీ. సో దీనికి బి ఒప్పుకోవట్లేదు, ఎలా ఇలా ఒకరు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఒకరు సెకండరీ రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు బి ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే సెకండరీ రెస్పాన్సిబిలిటీ ఎప్పటికైనా ఎస్కేప్ అవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఏసి ఇద్దరు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీగా బితో కాంట్రాక్ట్ ఎంటర్ అవుతారు. అంటే ఒక ప్రిన్సిపల్ డెటార్ షూరిటీ క్రెడిటార్ అలా కాకుండా ఇద్దరు ప్రిన్సిపల్ డెటార్స్ ఉన్నట్టు. అంటే ఈ సి అనే పర్సన్ నేను షూరిటీగా ఉంటాను, నాది సెకండరీ రెస్పాన్సిబిలిటీ అంటే బి యాక్సెప్ట్ చేయట్లేదు. సెకండరీ రెస్పాన్సిబిలిటీకి చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి, ఎస్కేప్ అవ్వచ్చు. అప్పుడు బి రిస్క్, బీకి లోన్ రికవర్ అవ్వదు. సో కాబట్టి బీకి ఇంట్రెస్ట్ అలా ఒప్పుకోవట్లేదు కాబట్టి ఇలా జాయింట్గా కాంట్రాక్ట్ అవుతారు. సి వీళ్ళిద్దరూ కలిసి బితో కాంట్రాక్ట్ ఎంటర్ అవుతారు. అప్పుడు బి పాయింట్ ఆఫ్ లో ఏంటి, ఇద్దరు ప్రిన్సిపల్ డెటార్సే, ప్రిన్సిపల్ డెటార్ 1 ప్రిన్సిపల్ డెటార్ 2. దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ షూరిటీ అండ్ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ. ఇతను ప్రైమరీగా లోన్ తీసుకున్నాడు కాబట్టి ప్రిన్సిపల్ డెటార్ అతను పే చేయాలి, అతనికి డిశ్చార్జ్ అనే కాన్సెప్ట్ ఉండదు. షూరిటీ ఏంటి, జస్ట్ ఒక సపోర్ట్ చేయడానికి, ప్రిన్సిపల్ డెటార్కి సపోర్ట్ చేయడానికి మాత్రమే, కాబట్టి అతనికి ఎస్కేపింగ్ ప్రొవిజన్స్ చాలా ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఇలా అక్కడ మనం అసలు షూరిటీ అనే కాన్సెప్టే యూజ్ చేయకుండా ఓన్లీ ఇద్దరు ప్రిన్సిపల్ డెటార్స్, ప్రిన్సిపల్ డెటార్ 1 అండ్ ప్రిన్సిపల్ డెటార్ 2. అప్పుడు ఏమవుతుంది, ఇంకా షూరిటీనే లేడు, ఇద్దరికి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ, బోత్ ఆర్ ప్రైమరీలీ రెస్పాన్సిబుల్. దర్ ఇస్ నో ఎస్కేప్ ఫర్ సి, there is no escape for C. So that means now he is completely safe. He is completely safe. అలా AC ఇద్దరు కలిసి ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు బితో. సో దిస్ ఇస్ కాంట్రాక్ట్ 1, ఇది కాంట్రాక్ట్ 1. కాంట్రాక్ట్ 1లో ఎవరు ఉన్నారు, ఒక సైడ్ ఏమో ఏసీ ఉన్నారు, ఇంకొక సైడ్ బి ఉన్నారు. కానీ వీళ్ళిద్దరికి మధ్య ఇంకో కాంట్రాక్ట్ ఉంది, కాంట్రాక్ట్ 2. ఏకి సికి మధ్య ఇంకో కాంట్రాక్ట్ ఉంది, కాంట్రాక్ట్ 2. ఈ కాంట్రాక్ట్లో ఏం రాసుకున్నారు, ఏ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, సి సెకండరీ రెస్పాన్సిబిలిటీ అని రాసుకున్నారు. కానీ ఏకి సికి మధ్య ఉన్న సెకండ్ కాంట్రాక్ట్లో ఏం రాసుకున్నా అది బికి అప్లికబుల్ కాదు, బికాస్ బి ఈజ్ నాట్ ఏ పార్టీ టు దట్ కాంట్రాక్ట్, ఈవెన్ దో బి నోస్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్ కాంట్రాక్ట్. ఏకి సికి అరేంజ్మెంట్ ఉంది, ఏనే ప్రైమరీ పర్సన్ అన్న విషయం బికి తెలుసు, కానీ బికి అది అప్లికబుల్ కాదు. బి డైరెక్ట్గా వచ్చి సి నుంచే క్లెయిమ్ చేయొచ్చా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఓకే, అప్పుడు సి ఆర్గ్యూ చేయకూడదు, నేను కాదు ప్రైమరీ పర్సన్ ఏనే, ఇద్దరు కలిసి జాయింట్గా లోన్ అగ్రిమెంట్ మీద సైన్ చేసాం, కానీ లోన్ అమౌంట్ యూటిలైజ్ చేసుకుంది ఏనే, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నా, వెళ్ళి ఏని అడుగు అని సి ఆర్గ్యూ చేయకూడదు. ఆన్ పేపర్ ఓకే, బికి మెంటల్గా ఏం తెలుసు అన్నది రిలవెంట్, ఆన్ పేపర్ ఏముందనేది ఇంపార్టెంట్. ఆన్ పేపర్ ఏం రాసుకున్నారు, ఇద్దరు జాయింట్ బారోవర్స్. యాక్చువల్గా ఆ లోన్ అమౌంట్ ఎవరు యూటిలైజ్ చేసుకున్నారంటే ఏ యూటిలైజ్ చేసుకున్నారు, ఏనే రీపే చేయాలి, అది ఏకి సికి మధ్య ఉన్న అండర్స్టాండింగ్. ఏసీ ఇద్దరు జాయింట్గా బి దగ్గర నుంచి లోన్ తీసుకుంటారు, ఆ లోన్ ఏ యూటిలైజ్ చేసుకోవాలి, ఏ పే చేయాలి, ఏ పే చేయడానికి పాసిబుల్ అవ్వకపోతేనే అప్పుడే సి ఇవ్వాలి, అది వాళ్ళిద్దరి మధ్య అరేంజ్మెంట్. ఎవరికి, ఏకి సికి, దాంతో బికి సంబంధం లేదు. దాని గురించి బికి తెలిసినా సరే లీగల్గా ఈ పార్టీకి అతను ఈ కాంట్రాక్ట్కి అతను పార్టీ కాదు, దాని మీద అతను సైన్ చేయలేదు. ఓకే, ఏకి సికి మధ్య ఉన్న కాంట్రాక్ట్ మీద బి సైన్ చేయలేదు, కాబట్టి అందులో ఏమున్నా బికి అప్లికబుల్ కాదు. బి నీడ్ నాట్ ఒబే వాట్ ఈస్ దేర్ ఇన్ ద కాంట్రాక్ట్ బిట్వీన్ ఏ అండ్ సి. వాళ్ళిద్దరి మధ్య ఏముంది అనేది బికి సంబంధం లేదు, అది బికి తెలిసి ఉండొచ్చు. హీ నోస్ అబౌట్ ద కాంట్రాక్ట్. ఓకే, he knows about that contract. Okay, even though such third person may have been aware of its existence. Okay, where two persons A and C ఇద్దరు కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు విత్ ఏ థర్డ్ పర్సన్, ఎవరితోటి, బి తోటి. సో ఏసీ ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు, సో ఇది కాంట్రాక్ట్ 1, ఇది కాంట్రాక్ట్ 1. కాంట్రాక్ట్ 1లో ఎవరున్నారు, ఒక సైడ్ ఏమో ఏసీ ఉన్నారు, ఇంకొక సైడ్ బి ఉన్నారు. తర్వాత సచ్ 2 persons ఆల్సో కాంట్రాక్ట్ విత్ ఈచ్ అదర్, ఇది కాంట్రాక్ట్ 2, కాంట్రాక్ట్ విత్ ఈచ్ అదర్ ఎవరు, ఏకి సికి. Therefore 2 contracts ఉన్నాయి. ఫస్ట్ కాంట్రాక్ట్ బిట్వీన్ 2 principal debtors on one side and creditor on the other side. Second contract in between 2 principal debtors. So కాబట్టి ఈ కాంట్రాక్ట్ లో ఏం రాసుకున్నారు, సెకండ్ కాంట్రాక్ట్ లో ఓకే, అండర్ ద ఫస్ట్ కాంట్రాక్ట్ one of them అంటే ఎవరు ఇక్కడ, సి shall be liable only on the default of the other, A. ఓకే, ఏకి సికి మధ్య ఉన్న కాంట్రాక్ట్లో ఏం రాసుకున్నారు, సి ఎప్పుడు లైబుల్ అవుతాడంటే ఏ పే చేయకపోతేనే, ఏ వల్ల కాకపోతేనే సి లైబుల్ అవుతాడు, కానీ అది తనకు అప్లికబుల్ కాదు, నాట్ ఎఫెక్టెడ్. థర్డ్ పర్సన్ నాట్ ఎఫెక్టెడ్. ఓకే, దాంట్లో అది థర్డ్ పర్సన్కి సంబంధం లేదు, అర్థమైందమ్మా. సో బి ఇద్దరికి కలిపి జాయింట్గా లోన్ ఇచ్చాడు, కానీ ఆ లోన్ అమౌంట్ వాడుకుంది ఏనే, ఆ విషయం బి కూడా తెలుసు. ఓకే, ఊరికే లోన్ అగ్రిమెంట్ మీద ఇద్దరు జాయింట్ బారోవర్స్గా సైన్ చేస్తున్నారు, కానీ రియాలిటీగా లోన్ వాడుకుంది ఎవరంటే ఏనే, సి ఓన్లీ సపోర్టింగ్గా ఉన్నాడు, ఆ విషయం బి కూడా తెలుసు, అయినా మెచ్యూరిటీ డేట్ రోజు బి డైరెక్ట్గా వచ్చి సిని అడగచ్చు,
మెచ్యూరిటీ డేట్ రోజు బి డైరెక్ట్గా వచ్చి సిని అడగవచ్చు, ఏని అడగాల్సిన అవసరం లేదు. అప్పుడు సి ఆర్గ్యూ చేయకూడదు బితో, నేను లోన్ అగ్రిమెంట్ మీద నేను సైన్ చేసినా ఆ లోన్ యూస్ చేసుకుంది నేను కాదు ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అంటే నాకు తెలుసు కానీ పేపర్ మీద అది లేదు. ఓకే, కోర్టుకి వెళ్తే పేపర్ మీద ఏం రాసుకున్నారో అదే ఇంపార్టెంట్, మనం ఓవరాల్గా ఏం మాట్లాడుకున్నది ఇంపార్టెంట్ కాదు, పేపర్లో ఏం రాసుకుంటే అదే ఇంపార్టెంట్. దెర్ఫోర్ దట్ ఈస్ వాట్ దిస్ పాయింట్. లుక్ అట్ దిస్, ఈ 2 ఎగ్జాంపుల్స్ చూడమ్మా, డిఫికల్ట్గా ఉంటాయి, నాట్ ఈజీ టు అండర్స్టాండ్. A guarantees C against the misconduct of B in an office to which B is appointed by C. So A guarantees C. A guarantees C. So therefore A is a surety. So guarantee ఎవరికి గ్యారంటీ ఇస్తారు? షూరిటీ క్రెడిటార్కి గ్యారంటీ ఇస్తారు. షూరిటీ క్రెడిటార్కి గ్యారంటీ ఇస్తారు. దేర్ ఫోర్ ఏ గ్యారంటీస్ సి అంటే ఏ ఈజ్ ఎ షూరిటీ అండ్ సి ఈజ్ ఎ క్రెడిటార్ అగైన్స్ ద మిస్కండక్ట్ ఆఫ్ బి. సో బి ఈజ్ ఎ ప్రిన్సిపల్ డెటార్ in an office to which B is appointed by C and of which the duties are defined by an act of the legislature. So B duty ఏంటి అనేది యాక్ట్ లోనే ఉంది, B duty ఏంటి అనేది యాక్ట్ లో ఉంది. By a subsequent act the nature of the office is materially altered. సో తర్వాత తన డ్యూటీస్ ని మార్చేశారు, అది యాక్ట్లో ఉంది కాబట్టి యాక్ట్ అమెండ్ అవుతాయి, ఆటోమేటిక్గా డ్యూటీస్ కూడా అమెండ్ అవుతాయి, యాక్ట్ అమెండ్ అవుతాయి, డ్యూటీస్ కూడా అమెండ్ అవుతాయి. ఆఫ్టర్ వర్డ్స్ బి మిస్కండక్ట్ హిమ్సెల్ఫ్ స్టేట్ వెదర్ ఏ ఈజ్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ హిజ్ ఫ్యూచర్ లైబిలిటీ అంటే ఆన్సర్ ఈజ్ ఎస్, బికాజ్ ఈ మెటీరియల్లీ ఆల్టర్డ్ అన్నది వేరియేషన్, మెటీరియల్లీ ఆల్టర్డ్ అన్నది వేరియేషన్. ఓకే రైట్. సో ప్రిన్సిపల్ డెటార్కి క్రెడిటార్కి మధ్య కాంట్రాక్ట్ ఉంది, ప్రిన్సిపల్ డెటార్ బి ఈజ్ అన్ ఎంప్లాయీ. ఓకే, క్రెడిటర్ సి ఈజ్ అన్ ఎంప్లాయర్. ఓకే, ఇతను జాబ్ ఇచ్చాడు, ఓకే ఎంప్లాయర్ ఎంప్లాయీకి జాబ్ ఇచ్చాడు. నెక్స్ట్ సో దానికి షూరిటీ గ్యారంటీ ఇచ్చాడు, దానికి షూరిటీ గ్యారంటీ ఇచ్చాడు. జాబ్ ఇచ్చేటప్పుడు ఇతని రోల్ ఏంటి అన్నది ఇందులో ఉంటుంది, ఇతని రోల్ ఏంటి అని ఉంటుంది. సో ఈ రోల్ ఇతను కరెక్ట్గా పర్ఫామ్ చేస్తాడు, ఆ రోల్ ఇతను కరెక్ట్గా పర్ఫామ్ చేస్తాడని షూరిటీ క్రెడిటార్కి గ్యారంటీ ఇచ్చాడు. ఓకే, ప్రిన్సిపల్ డెటార్ తన డ్యూటీస్ కరెక్ట్గా పర్ఫామ్ చేస్తాడని షూరిటీ క్రెడిటార్కి గ్యారంటీ ఇచ్చాడు. ఇప్పుడు ఇతని రోల్ డ్యూటీస్ అన్నది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ ఉంటుంది. అతని డ్యూటీస్ ఏంటి? ఓకే, అతని డ్యూటీస్ ఏంటి? ఓకే, రోల్ ఆర్ డ్యూటీస్. ఇప్పుడు ఈ డ్యూటీస్ అనేది వీళ్ళిద్దరికి మధ్య ఒక కాంట్రాక్ట్ ఉండి ప్రిన్సిపల్ డెటార్కి క్రెడిటార్కి, ఆ కాంట్రాక్ట్లో డ్యూటీస్ చెప్పినా లేదా ఈ కాంట్రాక్ట్లో కాకుండా గవర్నమెంట్ సపరేట్గా యాక్ట్ ఫ్రేమ్ చేశారు, ఆ యాక్ట్లో ఈ డ్యూటీస్ ఉన్నాయి, ఎక్కడున్నా సరే అది డ్యూటీస్ ఇస్తుంది ప్రిన్సిపల్ డెటార్, దాన్ని దృష్టిలో పెట్టుకుని షూరిటీ గ్యారంటీ ఇచ్చాడు. అంటే ఈ డ్యూటీస్ అవుతే ఇతనికి పాసిబుల్ అవుతాయి, ఇతను వర్క్ చేయగలడు అనే నమ్మకంతోనే గ్యారంటీ ఇచ్చాడు. బియాండ్ హిస్ కెపాసిటీ అవుతే ఇతను కూడా గ్యారంటీ ఇవ్వడు. ఓకే, ఒక నార్మల్ పొజిషన్లో వర్క్ చేస్తున్నాడు, ఆ వర్క్ ఇతను చేయగలడు, ఆ వర్క్ తను చేయగలడు అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే గ్యారంటీ ఇస్తాను. తర్వాత మీరు కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఈ డ్యూటీస్ని డ్రాస్టికల్గా చేంజ్ చేసేసారు. నేచర్ ఆఫ్ ద ఆఫీస్ అంటే అది ఆ డ్యూటీస్ ఏదైతే అతనికి డ్యూటీస్ ఉన్నాయో దోస్ ఆర్ మెటీరియల్లీ ఆల్టర్డ్, దోస్ ఆర్ మెటీరియల్లీ ఆల్టర్డ్. సో కాబట్టి మనం గ్యారంటీ ఇచ్చినప్పుడు బి డ్యూటీస్ వేరు, అవి సింపుల్ డ్యూటీసే, బి ఖచ్చితంగా పర్ఫామ్ చేయగలడు అనే నమ్మకంతో ఎస్ గ్యారంటీ ఇచ్చేసాడు, ఎస్ గ్యారంటీ ఇచ్చాడు. తర్వాత ఈ డ్యూటీస్ డబుల్ అయిపోయాయి, అతను పర్ఫామ్ చేయకుండా మిస్కండక్ట్ చేశాడు. అప్పుడు షూరిటీ లైబుల్ అంటే నో, డిశ్చార్జ్డ్. ఎందుకంటే దెర్ ఈస్ ఎ వేరియేషన్ ఇన్ ద కాంట్రాక్ట్ బిట్వీన్ ప్రిన్సిపల్ డెటార్ అండ్ క్రెడిటార్. వేరియేషన్ ఈజ్ మేడ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ బిట్వీన్ ద ప్రిన్సిపల్ డెటార్ అండ్ క్రెడిటార్. ఓకే, వేరియేషన్ ఈజ్ మేడ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ బిట్వీన్ ప్రిన్సిపల్ డెటార్ అండ్ క్రెడిటార్. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంటుందమ్మా, ఇక్కడ మిస్కండక్ట్ విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద ఆల్టరేషన్ అని ఒక పాయింట్ ఉండాలి. అంటే అతని మిస్కండక్ట్కి ఆల్టరేషన్కి సంబంధం లేదు, ఆల్టరేషన్ వేరు, అతను మిస్కండక్ట్ వేరు, అదే యాక్చువల్గా ఒరిజినల్ ప్రొవిజన్. కొంచెం డైల్యూట్ అయినట్టుంది ఆ ఎగ్జాంపుల్లో. ఆల్టరేషన్ జరిగితే షూరిటీ డిశ్చార్జ్ అవుతారు, ఆ ఆల్టరేషన్ వల్లే మిస్కండక్ట్ అయిందా, ఆల్టరేషన్ వల్ల కాకుండా అదర్ రీజన్స్ వల్ల మిస్కండక్ట్ అయిందా అనేది రిలవెంట్, అది అక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. Actually, though the misconduct of B is in respect of a duty not affected by the latter act. ఆ మిస్కండక్ట్ అన్నది ఆల్టరేషన్కి సంబంధం లేదు. యాక్చువల్గా ఇది ఎగ్జాంపుల్, అక్కడ ఫుల్ ఎగ్జాంపుల్. A guarantees C against the misconduct of B in an office to which B is appointed by C and of which the duties are defined by an act of the legislature. By a subsequent act, the nature of the office is materially altered. Afterwards, B misconduct. Okay, afterwards B misconduct. Right. So అక్కడ జరిగిన సీక్వెన్స్ ఏంటి? ఫస్ట్ క్రెడిటార్, ఎవరు క్రెడిటార్? C. So creditor C appointed
ప్రిన్సిపల్ డెటర్ బి, ప్రిన్సిపల్ డెటర్ బి. ఓకే, షూరిటీ ఎస్, షూరిటీ ఎస్ గేవ్ గ్యారంటీ, షూరిటీ ఎస్ గేవ్ గ్యారంటీ టు క్రెడిటర్ సి, surety S gave guarantee to creditor C. So thereafter there is a variation or alteration, variation in contract, variation in contract between creditor and principal debtor. Principal debtor ki creditor ki madhya contract lo variation jarigindi. Okay, thereafter tarvata enti principal debtor misconducted, principal debtor misconducted, principal debtor misconducted. So surety is discharged, షూరిటీ ఈజ్ డిశ్చార్జ్డ్. అయితే ఇక్కడ మనకు ప్రొవిజన్ ఏంటంటే వేరియేషన్ జరిగింది అంతే ఇంపార్టెంట్. వేరియేషన్ మిస్కండక్ట్ వల్ల జరిగిందా, ప్రిన్సిపల్ డెటార్ మిస్కండక్ట్ దో నాట్ రిలేటెడ్ టు వేరియేషన్, దో నాట్ రిజల్ట్ దో నాట్ డ్యూ టు వేరియేషన్. ఆ వేరియేషన్ వల్ల మిస్కండక్ట్ అవ్వలేదు. అంటే ఇది వరకు ఒక 4 వర్క్స్ ఇచ్చారు ప్రిన్సిపల్ డెటార్కి, తర్వాత ఇంకొక 2 వర్క్స్ ఇచ్చారు, అడిషనల్ వర్క్స్ ఇచ్చారు. ఆ ఇచ్చిన అడిషనల్ 2 వర్క్స్లో మిస్కండక్ట్ చేయలేదు, ఒరిజినల్ 4 వర్క్స్లోనే మిస్కండక్ట్ చేశాడు. అంటే మిస్కండక్ట్కి వేరియేషన్కి సంబంధం లేదు, అయినా సరే వేరియేషన్ ఈజ్ వేరియేషన్ అంతే. వెదర్ ఆర్ నాట్ మిస్కండక్ట్ ఈజ్ రిలేటెడ్ టు ద వేరియేషన్ ఆర్ నాట్. వెన్ దెర్ ఈస్ ఎ వేరియేషన్ ద కాంట్రాక్ట్ బిట్వీన్ ప్రిన్సిపల్ డెటార్ అండ్ క్రెడిటార్, షూరిటీ ఈజ్ డిశ్చార్జ్. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ వెదర్ ద మిస్కండక్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డెటార్ ఈజ్ డ్యూ టు ద వేరియేషన్ ఆర్ నాట్ డ్యూ టు ద వేరియేషన్. ఓకే, వేరియేషన్ జరిగితే షూరిటీ డిశ్చార్జ్ అవుతారు. ఈ మిస్కండక్ట్ అనేది ఆ వేరియేషన్ వల్ల జరిగిందా, అదర్ రీజన్స్ వల్ల జరిగిందా అన్నది ఇమ్మెటీరియల్. సో ఆ పాయింట్ మనం ఇక్కడ స్ట్రెస్ చేయాల్సింది. ఓకే, సో దట్ పాయింట్ యూ హావ్ టు స్ట్రెస్ హియర్. దో మిస్కండక్ట్ ఇక్కడ though the misconduct of B is in respect of a duty not affected by the later act. Later act అంటే amended act. ఓకే, నాట్ డ్యూ టు ద అమెండెడ్ యాక్ట్, నాట్ ఎఫెక్టెడ్ బై ద అమెండెడ్ యాక్ట్ అంటే నాట్ డ్యూ టు ద అమెండెడ్ యాక్ట్. సో ఇక్కడ యాక్ట్ అమెండ్ అయింది, తర్వాత ప్రిన్సిపల్ డెటార్ మిస్కండక్ట్ చేశాడు, కానీ ఆ మిస్కండక్ట్ అనేది అమెండెడ్ యాక్ట్ వల్ల కాదు. అర్థమైంది, అమెండెడ్ యాక్ట్ వల్ల మిస్కండక్ట్ అవ్వలేదు. సో దేర్ ఫోర్ ప్రిన్సిపల్ డెటార్ క్రెడిటార్కి ప్రిన్సిపల్ డెటార్కి మధ్య ఉన్న కాంట్రాక్ట్లో వేరియేషన్ జరిగితే అప్పుడు షూరిటీ డిశ్చార్జ్ అవుతారు. ఈ మిస్కండక్ట్ ఆ వేరియేషన్ వల్ల జరిగిందా, అదర్ రీజన్స్ వల్ల జరిగిందా అన్నది ఇమ్మెటీరియల్. ఓకే, దట్ ఈస్ ద ప్రొవిజన్. సో ఇక్కడ మెయిన్ ప్రొవిజన్ మనకి ఏముంటుంది, ఎనీ వేరియన్స్ దట్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ బిట్వీన్ ప్రిన్సిపల్ డెటార్ అండ్ క్రెడిటార్ వుడ్ డిశ్చార్జ్ ద షూరిటీ. ఎనీ వేరియేషన్, అది మిస్కండక్ట్కి సంబంధించిన వేరియేషన్, అదర్ వేరియేషన్ అన్నది రిలవెంట్. వేరియేషన్ జరిగితే ఆటోమేటిక్గా షూరిటీ డిశ్చార్జ్ అవుతాడు. ఇది మీకు ఎగ్జామ్లో స్ట్రెస్ చేయాల్సిన పాయింట్. మిస్కండక్ట్ ఈజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎ డ్యూటీ నాట్ ఎఫెక్టెడ్ బై ద లేటర్ యాక్ట్. చూసుకోవడమే ఎగ్జాంపుల్ 25 బోర్డ్ మెటల్లో, ఎగ్జాంపుల్ 25 ఇండెమ్నిటీ చాప్టర్ బోర్డ్ మెటల్ ఎగ్జాంపుల్ 25. దట్ ఈస్ వన్ క్వశ్చన్. సో అర్థమైంది కదమ్మా, వెదర్ మిస్కండక్ట్ ఈజ్ రిలేటెడ్ టు ద వేరియేషన్ ఆర్ నాట్ ఈజ్ ఇమ్మెటీరియల్. దెర్ ఈస్ ఎ వేరియేషన్, షూరిటీ ఈజ్ డిశ్చార్జ్. దెర్ ఈస్ ఎ వేరియేషన్, షూరిటీ ఈజ్ డిశ్చార్జ్. అదొకటి. నెక్స్ట్ ఈ 18th కూడా ఇంపార్టెంటే. చూడండి, ఇది మీకు 47th ఎడిషన్లో ఎక్కడుందో. ఏ గివ్స్ ఎ గ్యారంటీ టు సి ఫర్ గూడ్స్ టు బి డెలివర్డ్ టు బి. లేటర్ ఆన్ బి కాంట్రాక్ట్స్ విత్ ఎక్స్ టు అసైన్ హిస్ ప్రాపర్టీ. టు అసైన్ మీన్స్ ట్రాన్స్ఫర్ హిస్ ప్రాపర్టీ టు సి ఇన్ లియూ ఆఫ్ ద డెట్. ఓకే, స్టేట్ వెదర్ ఏ అండ్ బి వర్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ దేర్ లైబిలిటీ. సో అక్కడ ఆ ప్రొవిజన్ మనకు ఎందుకు వచ్చిందంటే, సో షూరిటీ ఈజ్ లైబుల్ ఓన్లీ ఇఫ్ ద ప్రిన్సిపల్ డెటార్ ఈజ్ లైబుల్. Okay, surety is liable only if the principal debtor is liable. If the principal debtor is released or discharge of principal debtor. If the principal debtor is discharged, obviously surety is also discharged. Surety is liable for the same amount for which principal debtor is liable. If the principal debtor liability is 0, surety is liability is also 0. Okay, principal debtor liability 0 అవుతే surety liability కూడా 0 అవుతుంది. Okay, చూడండి. A gives guarantee to C for goods to be delivered to B. సో ఇక్కడ క్రెడిటార్ ఎవరు, సి, క్రెడిటార్ సి. సో క్రెడిటార్ గూడ్స్ సప్లై చేయాలి ఎవరికి, బికి. ప్రిన్సిపల్ డెటార్కి గూడ్స్ సప్లై చేయాలి. సో షూరిటీ ఎవరు, ఏ. సో ఏ ఈజ్ ఏ షూరిటీ. ఓకే, క్రెడిటార్ ప్రిన్సిపల్ డెటార్కి గూడ్స్ సప్లై చేశాడు, క్రెడిటార్ ప్రిన్సిపల్ గూడ్స్ సప్లై చేశాడు, దానికి ఏ గ్యారెంటీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ గూడ్స్కి తను మనీ ఇవ్వకపోతే అప్పుడు కదా షూరిటీ ఇవ్వాలి. ఆ గూడ్స్ పర్చేజ్ చేసినందుకు ప్రిన్సిపల్ మనీ ఇవ్వకపోతే అప్పుడు షూరిటీ ఇవ్వాలి. ఇతను మనీ ఇవ్వకపోయినా అతను ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేశాడు అంటే ఇతను లైబిలిటీ క్లోజ్ అయిపోయినట్టుగా. బి లైబిలిటీ టువర్డ్ సి ఈజ్ క్లోజ్డ్, బిస్ లైబిలిటీ టువర్డ్ సి ఈజ్ క్లోజ్డ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్. ఓకే, బి కాంట్రాక్ట్స్ విత్ సి టు ట్రాన్స్ఫర్ హిస్ ప్రాపర్టీ ఇన్ లియూ ఆఫ్ ద లైబిలిటీ.
ఆ గూడ్స్ పర్చేస్ చేసినందుకు లైబిలిటీ ఉంది, దానికి మనీ ఇవ్వకుండా బి ఏం చేశాడు, అసెట్స్ ఇచ్చేసాడు. అంటే బి బుక్స్లో ఏం రాసుకుని ఉంటాం, ఫస్ట్ పర్చేజ్ అకౌంట్ డెటార్ టు సి అకౌంట్ అని రాస్తాం. ఎవరి బుక్స్లో, ఇన్ ద బుక్స్ ఆఫ్ బి బుక్స్లో అలా రాసుకుంటాం. ఇప్పుడు సి అకౌంట్ క్రెడిట్ ఉంది కదా, అప్పుడు దానికి మనం ఏం చేస్తాం, ఏదో అసెట్ ఇచ్చాం, ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసాం కదా, అప్పుడు సి అకౌంట్ డెటార్ టు అసెట్ ఆర్ ప్రాపర్టీ అకౌంట్ అని రాస్తాం. అప్పుడు సి లెడ్జర్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది కదా బి బుక్స్లో. ఓకే, పర్చేస్ చేస్తాను, పర్చేస్ టు సి అని రాస్తాం. తర్వాత క్రెడిటార్కి మనీ ఇవ్వాలి, మనీ ఇస్తే సి అకౌంట్ డెటార్ టు క్యాష్ బ్యాంక్ రాస్తాం. మనీ ఇవ్వకుండా ప్రాపర్టీ ఇచ్చాం కాబట్టి సి అకౌంట్ డెటార్ టు అసెట్. ఏం రాస్తున్నా, క్రెడిటార్ లైబిలిటీ అయితే 0 అయిపోయింది. దెర్ ఫోర్ నౌ బి ఈజ్ నాట్ లైబుల్ టు సి. సో ఇఫ్ బి ఈజ్ నాట్ లైబుల్, ఆబ్వియస్లీ ఏ ఈజ్ ఆల్సో నాట్ లైబుల్ టు సి. ప్రిన్సిపల్ డెటార్ ఈజ్ డిశ్చార్జ్, షూరిటీ ఈజ్ ఆల్సో డిశ్చార్జ్. ప్రిన్సిపల్ డెటార్ డిశ్చార్జ్ అవుతే షూరిటీ కూడా డిశ్చార్జ్ అనేటే. ఓకే, అది సింపుల్ క్వశ్చనే. 18th క్వశ్చన్. C contracts with B to build a ship, the payment of which is to be made in installments at various stages of completion. A guarantees C's performance. Okay, B prepays last 2 installments. State whether A is discharged from his liability. Okay, సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, వాట్ ఈస్ ద అగ్రిమెంట్? సో ప్రిన్సిపల్ డెటార్, క్రెడిటార్ అండ్ షూరిటీ. ఆ నేమ్స్ మర్చిపోండి, ప్రిన్సిపల్ డెటార్, క్రెడిటార్, షూరిటీ. సో ప్రిన్సిపల్ డెటార్ క్రెడిటార్తో కాంట్రాక్ట్ ఎంటరాడు. ఏంటా కాంట్రాక్ట్ అంటే, టు బుల్డ్ ఏ షిప్. సో ఒక షిప్ని బేస్ నుంచి బుల్డ్ చేస్తానని ఒక కాంట్రాక్ట్ ఎంటర్. ఓకే, సో దానికి తను గ్యారెంటీ ఇచ్చాడు. గ్యారెంటీ ఇచ్చినప్పుడు ఒక కండిషన్ చెప్పాడు. ఏంటా కండిషన్ అంటే, ప్రిన్సిపల్ డెటార్ పర్ఫామ్ చేస్తాడు కాంట్రాక్ట్, ఓకే, అతను డిఫాల్ట్ అవుతే నేను పే చేస్తాను డ్యామేజెస్. కానీ ఇక్కడ ఇతను పెట్టిన కండిషన్ ఏంటంటే, వర్క్ కంప్లీట్ అయిన తర్వాతనే మనీ ఇవ్వాలి. ఓకే, ఇన్స్టాల్మెంట్స్ అట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ కంప్లీషన్. పేమెంట్ ఆఫ్ విచ్ ఇస్ టు బి మేడ్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్ అట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ కంప్లీషన్. అంటే షూరిటీ క్రెడిటార్కి పెట్టిన కండిషన్ ఏంటంటే, ప్రిన్సిపల్ డెటార్ వర్క్ చేస్తాడు, అతను వర్క్ చేయకపోతే నాది రెస్పాన్సిబిలిటీ, కానీ అతను వర్క్ చేసిన తర్వాత నువ్వు మనీ ఇవ్వాలి. 20% వర్క్ కంప్లీట్ అయితే 20% మనీ ఇవ్వాలి, 30% వర్క్ కంప్లీట్ అవుతే 30% మనీ ఇవ్వాలి. నువ్వు ముందే మనీ పే చేస్తే అతను వర్క్ చేయడు, నెగ్లిజెన్స్ అయిపోతాడు. నువ్వు మనీ పే చేయకుండా వర్క్ చేసిన తర్వాత మనీ పే చేయి. సో అది ఇతను పెట్టిన కండిషన్. సో కాబట్టి ఇతను ఏం చేస్తాడు, లాస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ వర్క్ కంప్లీట్ అవ్వకముందే పే చేస్తాడు. లాస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ వర్క్ కంప్లీట్ అవ్వకముందే పే చేస్తాడు. ప్రీపేస్ లాస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇన్స్టాల్మెంట్స్ అనుకోండి. ఫస్ట్ 20% వర్క్ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం 20% అమౌంట్ ఇస్తారు. 40% వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో రిమైనింగ్ 20% అమౌంట్ ఇస్తారు. అలా కాంట్రాక్ట్ ఉంది. లాస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ వర్క్ కంప్లీట్ అవ్వకముందే పే చేస్తారు. సో దానివల్ల ఏమవుద్దంటే, షూరిటీ ఈజ్ డిశ్చార్జ్. షూరిటీ విల్ బి డిశ్చార్జ్ బికాస్ ఆఫ్ ప్రీపేమెంట్. Okay, B prepays last 2 installments. A is discharged. Okay, A is discharged. Creditors act impairing surety's eventual remedy. So creditors behavior valla, okay, creditors behavior valla impairing surety. Creditors behavior అన్నది షూరిటీకి డిసడ్వాంటేజ్ గా ఉంది, షూరిటీని రిస్క్ లో పెట్టే విధంగా ఉంది. Creditors act impairing surety. సో క్రెడిటార్స్ బిహేవియర్ అన్నది షూరిటీని రిస్క్ లో పెట్టే విధంగా ఉంది. ఎలా? ఇక్కడ క్రెడిటార్స్ బిహేవియర్ ఏంటి, షూరిటీని రిస్క్ లో పెట్టిన క్రెడిటార్స్ బిహేవియర్ ఏంటి, ప్రీపేమెంట్. ఓకే, క్రెడిటార్ ముందే ప్రీపే చేయడం వల్ల ప్రిన్సిపల్ డెటార్కి నెగ్లిజెన్స్ వస్తుంది, అతను డిఫాల్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు షూరిటీనే కదా పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి షూరిటీని రిస్క్లో పెట్టే విధంగా, షూరిటీకి డిసడ్వాంటేజ్గా క్రెడిటార్స్ బిహేవియర్ ఉంటే, షూరిటీ ఇంట్రెస్ట్కి ఎగనెస్ట్గా క్రెడిటార్స్ బిహేవియర్ ఉంటే, దెన్ షూరిటీ ఈజ్ డిశ్చార్జ్. ఇక్కడ మీరు కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ గ్యారెంటీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా క్వశ్చన్స్లో షూరిటీ ఈజ్ డిశ్చార్జ్ అని వస్తుంది, 1 or 2 క్వశ్చన్స్లో షూరిటీ ఈజ్ నాట్ డిశ్చార్జ్ అని వస్తుంది. మీకు ఎగ్జామ్లో మార్క్స్ ఎందుకు రావంటే రీజన్ కరెక్ట్గా రాయకపోవడం. అల్టిమేట్గా ఆన్సర్ షూరిటీ ఈజ్ డిశ్చార్జ్. ఈ ఎగ్జాంపుల్ చూడగానే షూరిటీ ఈజ్ డిశ్చార్జ్, నాట్ డిశ్చార్జ్, ఆ కన్క్లూజన్ బాగా గుర్తుంటుంది. కామన్ సెన్స్ బేస్ చేసుకొని కన్క్లూజన్ రాస్తారు, కానీ రీజన్ రాయకపోతే మార్క్స్ ఇవ్వరు. రీజన్ రాయకపోతే 20 రీజన్స్ ఉంటాయి, 20 రీజన్స్లోనూ షూరిటీ డిశ్చార్జ్ అంటారు, కానీ రీజన్ కరెక్ట్గా రాయకపోతే మార్క్స్ ఇవ్వరు. కాబట్టి ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చినప్పుడు మీరు ఆన్సర్లో ఏం రాసినా రాయకపోయినా ఈ వర్డింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, వెన్ ద క్రెడిటార్స్ యాక్ట్స్ ఆర్ సచ్ దట్ దే ఆర్ ఇంపైరింగ్ ద షూరిటీస్ రెమెడీ, దెన్ షూరిటీ విల్ బి డిశ్చార్జ్డ్. సో హాఫ్ ఆఫ్ ద మార్క్స్ ఈ ఒక్క లైన్కే పడతాయి. 4 మార్క్స్ ప్రాక్టికల్ క్వశ్చన్స్లో 2 మార్క్స్ ఇది ఒక్క లైన్కే ఉంటాయి. మీ హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోయినా, ఆన్సర్ మొత్తం పేపర్ వాల్యూ చదవకపోయినా, ఆ లైన్ కనిపించగానే 2 మార్క్స్ ఇచ్చేస్తారు, కన్క్లూజన్తో సంబంధం లేకుండా. జస్ట్ ఈ ఒక్క లైన్
క్రెడిటార్స్ యాక్ట్ ఇంపైరింగ్ షూరిటీస్ రెమెడీ. ఆ ఒక్క లైన్ కనిపించగానే 4 మార్క్స్కి 2 మార్క్స్ ఇచ్చేస్తారు. దట్ మీన్స్ ఈ ఇచ్చిన కేసు ఏ ప్రొవిజన్కి రిలేటెడ్ అని మీరు ఐడెంటిఫై చేస్తారు. దట్స్ ఎనఫ్. అది మెయిన్ ఇంపార్టెంట్. మనకి ఇచ్చిన ప్రాక్టికల్ సిచ్యుయేషన్ ఏ కేసుకి రిలేటెడ్, ఏ ప్రొవిజన్కి రిలేటెడ్, అది ఐడెంటిఫై చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. రిమైనింగ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా రాసుకోండి, హ్యాండ్ రైటింగ్ ఎలా రాసుకోండి. బట్ ప్రైమరీగా ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క కీ వర్డ్ ఉంటుంది, అది మాత్రం ఖచ్చితంగా రాయాలి. అది రాయకపోతే జనరల్గా ఆన్సర్ రాస్తారు వీళ్ళు. ప్రొవిజన్ చదివి రాయలేదు, అప్పటికప్పుడు ఏదో కామన్ సెన్స్ అప్లై చేసి ఆన్సర్ రాస్తారు, ప్రొవిజన్స్ చదవకుండా అని మార్క్స్ వేయరు. ఓకే, ఆ ఇంపాక్ట్ మీకు పేపర్ మొత్తం మీద పడుద్ది. ఓకే, అలా జనరల్గా ఆన్సర్స్ రాస్తున్నారు, చదవకుండా రాయలేదని అది యుల్ గెట్ లెస్ మార్క్స్. సో క్రెడిటార్స్ యాక్ట్ ఇంపైరింగ్ షూరిటీస్ ఈవెంచువల్ రెమెడీ. ఓకే, సో ఆ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఓకే, క్రెడిటార్ కీ పాయింట్ అది ఏ రీజన్ వల్ల షూరిటీ డిశ్చార్జ్ అవుతున్నాడు. ఇక్కడ కూడా పైన కూడా డిస్కస్ చేసాం కదా, షూరిటీ ఈజ్ డిశ్చార్జ్డ్ అని. ఇక్కడ షూరిటీ ఎందుకు డిశ్చార్జ్డ్, వేరియేషన్ వల్ల, దో నాట్ రిలేటెడ్ టు ద మిస్కండక్ట్. ఇక్కడ ఎందుకు షూరిటీ డిశ్చార్జ్డ్, రిలీజ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డెటార్. సో హియర్ షూరిటీ ఈజ్ డిశ్చార్జ్ బికాస్ ఆఫ్ వేరియేషన్, హియర్ షూరిటీ ఈజ్ డిశ్చార్జ్ బికాస్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డెటార్, హియర్ షూరిటీ ఈజ్ డిశ్చార్జ్ బికాస్ క్రెడిటార్స్ యాక్ట్ ఈజ్ ఇంపైరింగ్ షూరిటీస్ రెమెడీ. ఓకే, సో ఆ కన్క్లూజన్ సేమ్ బట్ రీజన్ మారిపోతుంది. కన్క్లూజన్ సేమ్ కానీ రీజన్ మారిపోద్ది. ఈ ఎగ్జాంపుల్స్ ఉంటాయేమో మన మెటీరియల్ ఎక్కడో ఉంటే టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్లను ఎక్కడో ఒకసారి చూసుకోండి. రిలేటెడ్ టు దిస్ సెక్షన్ 145 ఇంప్లాయిడ్ ప్రామిస్ టు ఇండెమ్నిఫై షూరిటీ, సెక్షన్ 145కి రిలేటెడ్గా ఇక్కడే ఉంచండి. కాన్సెప్ట్ క్వశ్చన్ సెల్ఫ్ ప్రాక్టీస్లో ఉంది. బి ఈజ్ ఇండెప్టెడ్ టు సి అండ్ ఏ ఈజ్ షూరిటీ ఫర్ ద డెట్. అపాన్ డిఫాల్ట్ సి షూస్ ఏ. A defends the suit on reasonable grounds but is compelled to pay the amount. Examine the rights of A. What would be your answer if A does not have a reasonable grounds? So B is indebted to C. B is indebted to C means liable. So B ఎవరప్పుడు principal debtor, C is a creditor and surety ఎవరు, A is a surety for the debtor. A is a surety for the debtor. Okay, creditor principal debtor కి లోన్ ఇచ్చాడు. ఓకే, దానికి షూరిటీ గ్యారెంటీ ఇచ్చాడు. క్రెడిటార్ ప్రిన్సిపల్ డెటార్కి లోన్ ఇచ్చాడు, దానికి షూరిటీ గ్యారెంటీ ఇచ్చాడు. సో షూరిటీ గ్యారెంటీ ఇచ్చిన తర్వాత ప్రిన్సిపల్ డెటార్ డిఫాల్ట్ చేశాడు. ప్రిన్సిపల్ డెటార్ డిఫాల్ట్ చేశాడు. ప్రిన్సిపల్ డెటార్ డిఫాల్ట్ చేస్తే క్రెడిటార్ షూరిటీ మీద సూట్ ఫైల్ చేశాడు. క్రెడిటార్ షూరిటీ మీద సూట్ ఫైల్ చేశాడు. సో ఈ క్రెడిటార్ షూరిటీ మీద సూట్ ఫైల్ చేసినప్పుడు షూరిటీ కామ్గా మనీ ఇవ్వాలి క్రెడిటార్కి, ఇవ్వకుండా అనవసరంగా కోర్టులో ఆర్గ్యూ చేశాడు. అర్థమైంది అంటే క్రెడిటార్ వచ్చి అడిగినప్పుడు ఇలా ప్రిన్సిపల్ డార్ డిఫాల్ట్ చేశాడు, నువ్వు మనీ ఇవ్వాలి అని క్రెడిటార్ వచ్చి క్లెయిమ్ చేస్తున్నాడు. ఎవరి నుంచి, సో సూట్ కాకుండా క్లెయిమ్ అనుకుందాం, క్లెయిమ్ చేశాడు. ఎవరు, క్రెడిటార్ షూరిటీ నుంచి క్లెయిమ్ చేశాడు. ఇలా ప్రిన్సిపల్ డార్ లోన్ తీసుకున్నాడు, అతను డిఫాల్ట్ అయ్యాడు, దానికి నువ్వు షూరిటీగా ఉన్నావు కదా మనీ పే చేయమని. సో కాబట్టి ఇప్పుడు షూరిటీ ఏం చేయాలి, కామ్గా మనీ ఇవ్వాలంతే. ఒక 10 lakhs లోన్ అనుకోండి, 10 lakhs లోన్ ఒక 2 lakhs ఇంట్రెస్ట్ అనుకోండి, 12 lakhs ఇచ్చేసేయాలి అమౌంట్. ఓకే, 10 lakhs లోన్ అమౌంట్ ప్లస్ 2 lakhs ఇంట్రెస్ట్ అనుకోండి, 10 lakhs లోన్ ప్లస్ 2 lakhs ఇంట్రెస్ట్ అనుకోండి, షూరిటీ ఇచ్చేసాలి 12 lakhs. అలా ఇచ్చేస్తే ఆ 12 lakhs ప్రిన్సిపల్ నుంచి తర్వాత రికవర్ చేసుకోవచ్చు. కానీ షూరిటీ ఏం చేశాడు, నేను ఇవ్వను అన్నాడు, రెఫ్యూజ్ చేశాడు ఇవ్వను అనడానికి. సో రెఫ్యూజ్ చేస్తే అప్పుడు ఏమవుద్ది, సి కోర్టుకి వెళ్ళాడు. సి కోర్టుకి వెళ్ళి కోర్టులో సూట్ ఫైల్ చేశాడు. అప్పుడు కోర్టు సికి ఫేవర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. సి చెప్పింది కరెక్టే, ఇక్కడ ఏమి డిఫెక్ట్ ఏం లేదు, లోన్ ఇచ్చాడు, ఇతను గ్యారెంటీ ఇచ్చాడు, అతను లోన్ ఇవ్వలేదు, సి కట్టాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఈ కోర్టు ఎక్స్పెన్సెస్ ఒక 2 lakhs వచ్చాయి ఎవరికి, ఏకి. సో క్రెడిటార్కి లోన్ ఎంత ఇచ్చింది, ఎంత 12 lakhs. సో ప్రిన్సిపల్ డార్ మొత్తం 14 lakhs ఇస్తాడంటే ఇవ్వ 12 lakhs ఇస్తాడు. ఈ 2 lakhs కోర్టు ఎక్స్పెన్సెస్ ఇవ్వరు. సో ప్రిన్సిపల్ డార్ ఒకటే క్వశ్చన్ అడుగుతాడు, ఎందుకు రెఫ్యూజ్ చేసావు ఇవ్వమని. ఎవరు అడిగారు నిన్ను కోర్టుకి వెళ్ళమని చెప్పి, నేను లోన్ తీసుకున్నాను 10 lakhs, దాని మీద ఇంట్రెస్ట్ 2 lakhs, అంతవరకే నేను లోన్ ఇస్తాను, కోర్టు ఎక్స్పెన్సెస్ నా వల్ల కాదు, నీ రెఫ్యూజల్ వల్ల వచ్చాయంటాడు. నా వల్ల డిఫాల్ట్ అయింది ఓన్లీ 12 lakhs. మన సైడ్ నుంచి మిస్టేక్ ఉన్నా సరే మనం కోర్టుకి వెళ్ళడం అనేది అది నీ సైడ్ రాంగ్ డెసిషన్ అంటున్నాడు. ఎవరు, ప్రిన్సిపల్ డార్ షూరిటీతో ఆర్గ్యూ చేస్తున్నాడు. Even though creditor's claim is correct, even though there is a fault from the surety side, why the surety has gone to the court? అది ప్రిన్సిపల్ డార్ క్వశ్చన్. మన సైడ్ నుంచి తప్పు లేకపోతే కదా మనం కోర్టుకి వెళ్ళాలి, మన సైడ్ నుంచే మిస్టేక్ ఉంది, మనం కామ్గా ఇచ్చుంటే 2 lakhs అవాయిడ్ చేసేవాళ్ళం కదా. సో కాబట్టి ఆ 2 lakhs నేను ఇవ్వను అంటాడు. అది రాంగ్ ఫుల్లీ పెయిడ్ అంటే. పెయిడ్ రాంగ్ ఫుల్లీ అంటే ఎక్స్పెన్సెస్ అమౌంట్ పెయిడ్ బై షూరిటీ వితౌట్ వ్యాలిడ్ రీజన్. అమౌంట్ పెయిడ్ బై షూరిటీ వితౌట్ వ్యాలిడ్ రీజన్. అమౌంట్ పెయిడ్ బై షూరిటీ వితౌట్ వ్యాలిడ్ రీజన్, పెయిడ్ రాంగ్ఫుల్ అంటే అది. అమౌంట్ పెయిడ్ బై షూరిటీ వితౌట్ వ్యాలిడ్ రీజన్ కెనాట్ బి క్లెయిమ్డ్ ఫ్రమ్ ప్రిన్సిపల్ డెటార్.
కెనాట్ బి క్లెయిమ్డ్ ఫ్రమ్ ప్రిన్సిపల్ డెటార్. అది ప్రిన్సిపల్ డెటార్ నుంచి క్లెయిమ్ చేసుకోలేరు. అర్థమైందమ్మా? సో ఇక్కడ ఎందుకు అంటే రీజన్ అది. ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చిందంటే మనం ఆన్సర్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏ డస్ నాట్ హ్యావ్ రీజనబుల్ గ్రౌండ్స్, ఏ డస్ నాట్ హ్యావ్ ఏ రీజనబుల్ గ్రౌండ్స్. కానీ అందులో ఇంకో క్వశ్చన్ ఉంది, సూట్ ఆన్ రీజనబుల్ గ్రౌండ్స్, ఆన్ రీజనబుల్ గ్రౌండ్స్. రీజనబుల్ గ్రౌండ్స్ అంటే వ్యాలిడ్ రీజన్, నాట్ హ్యావింగ్ రీజనబుల్ గ్రౌండ్స్ అంటే నాట్ వ్యాలిడ్ రీజన్. అంటే ఏ కోర్టుకి వెళ్ళడానికి వ్యాలిడ్ రీజన్ ఉంది అని తెలిస్తే అప్పుడు బి ఈ 2 lakhs కూడా పే చేయాలి. ఏ కోర్టుకి వెళ్ళడానికి వ్యాలిడ్ రీజన్ ఉంటే బి ఈజ్ లైబుల్ ఫర్ ఎంటైర్ 14 lakhs. ఏ కోర్టుకి వెళ్ళడానికి వ్యాలిడ్ రీజన్ లేకపోతే బి ఈజ్ లైబుల్ ఓన్లీ ఫర్ 12 lakhs. ఓకే, అది. సో దట్ ఈస్ రైట్ఫుల్లీ పెయిడ్ ఆర్ రాంగ్ఫుల్లీ పెయిడ్. సో అదొక ఈజీ క్వశ్చన్. బట్ ఆన్సర్ ఏంటంటే అది రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నప్పుడు sums he has paid wrongfully. Okay, so the surety is entitled to recover from the principal debtor whatever the sums he has rightfully paid, but not the sums which he has wrongfully paid. Okay, so ఇది rightfully paid, wrongfully paid ఈ వర్డ్స్ ఖచ్చితంగా ప్రొవిజన్లో రాయాలి. ఈ వర్డ్స్ రాయకుండా ఆన్సర్ రాస్తే మీరు కామన్ సెన్స్తో రాశారని అనుకుంటారు. కామన్ సెన్స్తోనే ఆన్సర్ రాశారు, ప్రొవిజన్ చదివి కాదని. సో డెఫినెట్గా దీన్ని మాత్రం డైల్యూట్ చేయకూడదు. దాన్ని మాత్రం మీరు డైల్యూట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాయండి. రైట్ఫుల్లీ పెయిడ్ కెన్ బి రికవర్డ్, రాంగ్ఫుల్లీ పెయిడ్ కెనాట్ బి రికవర్డ్. ఓకే, షూరిటీ కెన్ రికవర్ ఫ్రమ్ ప్రిన్సిపల్ డెటార్ వాట్ ఎవర్ ద అమౌంట్ హీ హాజ్ రైట్ఫుల్లీ పెయిడ్. హీ కెనాట్ రికవర్ ద అమౌంట్ విచ్ హీ హాజ్ పెయిడ్ రాంగ్ఫుల్లీ. సో రైట్ఫుల్లీ పెయిడ్ ఎంటైటిల్ టు రికవర్, రైట్ఫుల్లీ పెయిడ్ ఎంటైటిల్ టు రికవర్, రాంగ్ఫుల్లీ పెయిడ్ నాట్ ఎంటైటిల్ టు రికవర్. ఓకే, సో అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. ఇండెమ్నిటీ గ్యారంటీ. సో ఇండెమ్నిటీ గ్యారంటీ బాగా చూసుకోండి. సమ్టైమ్స్ విల్ గెట్ 2 questions ఆల్సో ఫ్రమ్ దిస్ చాప్టర్. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇండెమ్నిటీ గ్యారంటీ. నెక్స్ట్ బెయిల్మెంట్ చాప్టర్ చూడమ్మా, సింపుల్ చాప్టర్. సో దిస్ విల్ బి ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్. సర్వెంట్ ఆఫ్ ఎ మాస్టర్ హూ ఈజ్ ఇన్ కస్టడీ ఆఫ్ గూడ్స్ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ బెయిలీ. ఆన్సర్ ఈజ్ ఫాల్స్. Okay, he is having only custody of goods, not control over the goods. Okay, not control over the goods. సో బెయిలీ అవ్వాలంటే గూడ్స్ మీద కంట్రోల్ ఉండాలి, గూడ్స్ కస్టడీలో ఉంటే మాత్రమే సరిపోదు. therefore that is a false statement. Servant of a master who is in custody of goods of the master cannot be termed as a bailey. సో ఆ స్టేట్మెంట్ ని ఫాల్స్ అని రాస్తాం. ఓకే, అదొక ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా థియరీ క్వశ్చన్లో టెస్ట్ చేయొచ్చు, బోర్డ్ మెటర్లో ఇచ్చారు కాబట్టి చాప్టర్ ఎండింగ్ టీవైకేలో. ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బెయిల్మెంట్ అని కూడా ఒక 2 marksలో టెస్ట్ చేయొచ్చు. 2 marks ఆర్ 3 marksకి. ఓకే, 3 marks అనుకోండి, 4 marks కాకపోయినా 3 marks అనుకోండి. సో అది సింప్లిఫై చేసి రాయండి, అక్కడ ఉన్నంత డీటెయిల్గా ఎలాబొరేట్ చేయకుండా. 3 marks క్వశ్చన్ వస్తే 6 lines రాయండి చాలు. 3 marks క్వశ్చన్ వస్తే 6 lines రాయండి. ఓకే, ఇన్ బెయిల్మెంట్ గూడ్స్ ఆర్ డెలివర్డ్ బై బెయిలర్ టు బెయిలీ. సో డెలివరీ ఆఫ్ గూడ్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ కాంట్రాక్ట్, డెలివరీ ఆఫ్ గూడ్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ కాంట్రాక్ట్ అండ్ గూడ్స్ ఆర్ డెలివర్డ్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్. ఓకే, సో అండ్ ద డెలివరీ షుడ్ బి ఇన్ సచ్ ఎ వే దట్ ద పొసెషన్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్, నాట్ జస్ట్ ద కస్టడీ, ద పొసెషన్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బెయిల్మెంట్ గూడ్స్ షెల్ బి రిటర్న్డ్ either to the bailor or to some other person as per the instructions of the bailor. Okay, so in bailment goods are delivered from bailor to bailey. So such delivery is based on a contract or understanding between bailor and bailey. Goods should be delivered in such a manner that possession should be transferred, not just custody. Okay, and delivery can be done either by actual delivery or constructive delivery. Okay, right. And after completion of bailment purpose, the goods are delivered for a particular purpose. After completion of purpose, goods are returned from bailey to the bailor or to some other person. సో ఇందులో నుంచి ఒక 6 lines ఇంపార్టెంట్ లైన్స్ తీసుకొని రాయండి. 3 marks వస్తే సో రైట్ జస్ట్ 6 points, దట్స్ ఎనఫ్. సో ఇది కూడా ఒక స్మాల్ ప్రాక్టికల్ క్వశ్చన్. 7th point, ఏ హైడ్ ఏ టాక్సీ ఫ్రమ్ బి. ఏ హైడ్ ఏ టాక్సీ ఫ్రమ్ బి. ఓకే, ఏ హైడ్ ఏ టాక్సీ ఫ్రమ్ బి. సిన్స్ ఇట్ ఈస్ ఎ హైర్, ఇట్ ఈస్ ఎ నాన్ గ్రాట్యుటస్ బెయిల్మెంట్. హైర్ ఉంటే అది నాన్ గ్రాట్యుటస్ బెయిల్మెంట్ అవుద్ది. సో నాన్ గ్రాట్యుటస్ బెయిల్మెంట్లో మేజర్ డిఫెక్ట్ అంటే ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సెస్. మేజర్ డిఫెక్ట్ అంటే ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సెస్. సో నాన్ గ్రాట్యుటస్ బెయిల్మెంట్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సెస్. therefore who has to bear that extraordinary expenses? Bailor has to bear that extraordinary expenses. Ever bailor? B is the bailor. A hired a taxi from B. A hired a taxi from B. Therefore A is a bailey and B is a bailor.
B is a bailer. So in case of non-gratuitous bailment, extraordinary expenses, non-gratuitous bailment, extraordinary expenses shall be borne by the bailer. Okay, it is sufficient for bailer to pay extraordinary expenses incurred by bailey in case of non-gratis bailment. సో కాబట్టి ఆ క్వశ్చన్ చదవగానే మనం రాయాల్సింది ఏంటి? ఇట్ ఈస్ ఎ నాన్ గ్రాటస్ bailment because the bailment is for a hire, not out of friendship or relationship. It is for charges. It is a hire. The bailment is on a hire basis. Therefore, it is a non-gratis bailment. And there is a major defect occurred in the engine. So this major defect is an extraordinary expenses. Therefore, whatever the extraordinary expenses incurred by bailey shall be reimbursed by bailer to bailey. Can A recover these expenses from B? The answer is yes. ఓకే, సో ఆన్సర్ ఎస్సే, కానీ మనం రాయాల్సింది ఆన్సర్లో నాన్ గ్రాట్యుటస్ బెయిల్మెంట్, ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సెస్, బెయిలర్ షెల్ పే అని ఆ 3 words కనిపించాలి. నాన్ గ్రాట్యుటస్ బెయిల్మెంట్, ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెన్సెస్, బెయిలర్ షెల్ పే, ఆ 3 words వచ్చి కీ పాయింట్స్ వచ్చి రిమైనింగ్ మీరు ఓన్గా రాసుకోండి. ఓకే, ఇచ్చేయండి. ఇది కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వేగ్ క్వశ్చన్స్ అని చెప్పి మనం చదవం, అవి కూడా ఇస్తారు ఎగ్జామ్లో. సో ఈ క్వశ్చన్కి మీనింగ్లెస్ అది, కానీ బోర్డ్ మెటీరియల్ ఉంది కాబట్టి ఇవ్వచ్చు. అది మీనింగ్లెస్ అనే విషయం మనకు తెలుసు. వచ్చండి, అదొక మీనింగ్లెస్ క్వశ్చన్. అలాంటి ఇదివరకు అన్ఇంపార్టెంట్ అని వదిలేసేవాళ్ళం, కానీ ఎగ్జామ్లో అలాంటివి కూడా ఇస్తున్నారు. చూడండి ఏంటి క్వశ్చన్ అంటే, ఏ వైల్ గోయింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ డెలివర్డ్ హిజ్ ఆర్నమెంట్స్ టు బి ఫర్ సేఫ్ కస్టడీ ఫర్ 1 month. ఓకే, ఇక్కడ హైర్ ఏం లేదు, దేర్ ఫోర్ గ్రాట్యుటస్ బెయిల్మెంట్. అది బ్యాంక్ లాకర్లో పెట్టలేదు, మన నైబర్స్ దగ్గర పెట్టాం. మనం ఎక్కడో అవుట్ స్టేషన్ అదర్ సిటీకి వెళ్తున్నప్పుడు ఆర్నమెంట్స్ సేఫ్గా ఉండాలని నైబర్స్ దగ్గర పెట్టాం. ఓకే, ఏ వైల్ గోయింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ డెలివర్డ్ హిజ్ ఆర్నమెంట్స్ టు బీ ఫర్ సేఫ్ కస్టడీ. ఏ ఎవరు? బెయిలర్. ఓకే, అండ్ బి ఎవరు? బెయిలీ. హైర్డ్ ఏం లేదు అది. ఓకే, నేను 1 month బయటకు వెళ్తున్నాను, అబ్రాడ్ వెళ్తున్నాను, అసలు అప్పటి వరకు వాల్యుబుల్ ఆర్నమెంట్స్ ఇంట్లో పెట్టుకోమని ఏ బీకి ఇచ్చాడు, అయిపోయింది. సో ఏ రిటర్న్ టు స్టేషన్ ఆఫ్టర్ 1 week. 1 month బయటకు వెళ్తాను అన్నాడు, 1 weekలోనే తిరిగి వచ్చేసాడు. సో కెన్ ఏ డిమాండ్ ఫర్ ద రిటర్న్ ఆఫ్ ఆర్నమెంట్స్ ఫ్రమ్ నౌ అంటే ఆన్సర్ ఇస్ ఎస్. అతను చాయిస్ 1 month నేను బయటకు వెళ్తాను, ఈ లోపల దగ్గర పెట్టుకో అన్నాడు, వర్క్ కంప్లీట్ అవ్వలేదు, 1 weekలోనే తిరిగి వచ్చేసాడు, అప్పుడు క్లెయిమ్ చేయొచ్చా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. బీ సఫర్డ్ విత్ ఎనీ లాస్ బికాస్ ఆఫ్ ప్రీ మెచ్యూర్ రిటర్న్ ఆఫ్ ద గుడ్స్. ఎందుకు లాస్ వస్తా నాకైతే అర్థం కాలేదు. మీ ఫ్రెండ్ మీకు ఇచ్చేసాడు బుక్ పెట్టుకోమని, 1 month పెట్టుకోమని చెప్పి 1 week తర్వాత వచ్చి అడిగాడు, దానివల్ల మీకు ఏంటి లాస్? 1 week తర్వాత రిటర్న్ ఇచ్చేస్తే అదే మరి. కాబట్టి వేగ్గా ఉంటాయి కానీ అడుగుతారు ఇలాంటివి. ఓకే, సో మన ఆర్నమెంట్స్ నైబర్ హౌస్తో పెట్టాము, ఒక 1 month మేము బయటకు వెళ్తున్నాం చూసుకోండి అని, మనం 1 week తర్వాతే తిరిగి వచ్చేసాం. సో 1 week తర్వాత వాళ్ళు మనకు తిరిగి ఇవ్వాలి, దానివల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఏంటి? బీ సఫర్డ్ ఎనీ లాస్ అంట. ఐ డోంట్ నో, ప్రాక్టికల్గా అయితే నా మైండ్కి అది క్లిక్ అవ్వట్లేదు ఏం లాస్ జరుగుద్ది అని. మీ బైకో కారో మీ ఫ్రెండ్ ఇంట్లో పక్కన పార్క్ చేశారు. ఓకే, ఒక 1 week మీ ఇంట్లో 1 month ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందని మీ వెహికల్ తీసుకెళ్ళి మీ ఫ్రెండ్ ఇంట్లో పార్క్ చేశారు. కన్స్ట్రక్షన్ 20 daysలోనే అయిపోయింది, మీరు కార్ తెచ్చుకున్నారు, దానివల్ల మీ ఫ్రెండ్కి వచ్చే నష్టం ఏంటి? మీ ఇంట్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందని మీ కార్ తీసుకెళ్ళి మీ ఫ్రెండ్ ఇంట్లో పార్క్ చేశారు. ఒక 1 month మా ఇంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అప్పటి వరకు కార్ ఉంచుకొని 20 daysలో అయిపోయింది, తెచ్చుకున్నారు, దానివల్ల మీ ఫ్రెండ్కి వచ్చే లాస్ ఏంటి? కార్ రెంట్కి యూజ్ చేయకూడదు కదా, సేఫ్ కస్టడీ కోసం కదా ఇచ్చింది, రెంట్కి ఇవ్వడానికి యూజ్ చేయకూడదు కదా. ఓకే, సో బీ సఫర్డ్ లాస్ అంటే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు ఈ ఆర్నమెంట్స్ యూస్ చేసుకుని, అప్పుడు ఆ ఫంక్షన్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి, అదే వాళ్ళకి వచ్చే లాస్. అదేదో నాకైతే తెలీదు, ఎందుకు లాస్ వస్తుందో తెలీదు, బట్ లాస్ అయితే వస్తుందని చెప్పారు. ఓకే, అది మీరు నా దగ్గర బుక్ తీసుకొచ్చారు సార్, ఒక 3 doubts ఉన్నాయని, తర్వాత ఒక 2 doubts ఉన్నాయి, దానివల్ల నాకు వచ్చే నష్టం ఏంటి? బుక్ తీసుకొచ్చారు సార్, నాకు ఒక 3 doubts ఉన్నాయి సార్ చెప్పండి అని, ఒక 2 doubts చెప్పాను, తర్వాత మీకు గుర్తులేదు 2 సార్ మర్చిపోయాను, దానివల్ల నాకు వచ్చే నష్టం ఏంటి? ఒక డౌట్ తగ్గడం వల్ల నాకు వచ్చే నష్టం ఏంటి? ఏం లేదు, కానీ ఇక్కడ ఏదో ఇచ్చారు మరి, సఫర్డ్ ఎనీ లాస్ బికాస్ ఆఫ్ ప్రీ మెచ్యూర్ రిటర్న్ అని. ఓకే, కాబట్టి అది బ్లైండ్గా రాసుకోవాలి. ఓకే, చూడండి, ప్రీ మెచ్యూర్ రిటర్న్ ఆఫ్ ద గుడ్స్, బెయిలీ సఫర్స్ ఎనీ లాస్. ఓకే, ఈ కాన్సెప్ట్ ఓకే, కానీ ఆ కాన్సెప్ట్కి ఈ ఎగ్జాంపుల్కి సింక్ అవ్వట్లేదు అంతే. ఆ కాన్సెప్ట్కి ఆ ఎగ్జాంపుల్కి సింక్ అవ్వట్లేదు. మనం క్లాస్ రూమ్లో ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసి ఉంటాం, బైక్ ఇచ్చుంటాము ఒక 1 week యూస్ చేసుకోమని ఫ్రీగా, కానీ అతను పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించారు, తర్వాత బైక్ రిటర్న్ అడిగితే అప్పుడు ఆ పెట్రోల్ ఎక్స్పెన్సెస్ వేస్ట్ అవుతాయి కదా.
సో దట్ ఈస్ లాజికల్. సో ఏ బీకి బైక్ ఇచ్చాడు ఫ్రీగా ఒక 1 వీక్ వాడుకోమని. 1 వీక్ తన దగ్గరే ఉంటుంది కదా అన్న నమ్మకంతో బి ఏం చేశాడు, ఫుల్ ట్యాంక్ కొట్టించాడు పెట్రోల్. తర్వాత 1 డే తర్వాతనే ఏ వచ్చి తన బైక్ తిరిగి ఇవ్వమని అడగొచ్చు. కానీ అప్పుడు బీక్ లాస్ కదా, ఆ పెట్రోల్ అంతా వేస్ట్ అయింది కదా. 1 వీక్ తనే యూజ్ చేసుకుంటాడని ఫుల్ ట్యాంక్ పెట్రోల్ పెట్టాడు. దట్ ఈస్ రీజనబుల్. బట్ ఈ క్వశ్చన్కి ఈ ఎగ్జాంపుల్ సింక్ అవ్వదు, కానీ బోర్డ్ మెటీరియల్ అది ఉంది. దెర్ఫోర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ ఎగ్జాంపుల్. బ్లైండ్గా రొటీన్గా ఇక్కడ మనం రాయాల్సింది ఏంటి, గ్రాట్యుటీ. మనం ఆన్సర్లో రాయాల్సిన కీ వర్డ్స్ ఏంటి, గ్రాట్యుటస్ బెయిల్మెంట్, ప్రీమెచ్యూర్ టర్మినేషన్, ప్రీమెచ్యూర్ టర్మినేషన్, బెయిలీ ప్రీమెచ్యూర్ టర్మినేషన్, బెయిలీ సఫర్డ్ లాస్, బెయిలీ సఫర్డ్ లాస్. ఓకే, ఇక్కడ బెయిలీ సఫర్డ్ లాస్, బెయిలర్ షెల్ పే, షెల్ కంపెన్సేట్, బెయిలర్ షెల్ కంపెన్సేట్, బెయిలర్ షెల్ కంపెన్సేట్. ఈ 4 పాయింట్స్ ఉండాలి. It is a gratuitous bailment and it is terminated before maturity, and because of that bailey suffered a loss and bailer shall compensate that loss. Okay, avi key points answer lo rayalsinavi. This is also important question, right? So that question is about the care to be taken by bailey. Bailer bailey ki goods ఇచ్చినప్పుడు, బెయిలర్ బెయిలీకి గూడ్స్ ఇచ్చినప్పుడు ఆ గూడ్స్ ఎలా ప్రిజర్వ్ చేయాలి, వాట్ కైండ్ ఆఫ్ కేర్ టు బి టేకెన్ ఆన్ ద గూడ్స్ అన్నది ఎవరు, బెయిలరే ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఎలాంటి కేర్ తీసుకోవాలని బెయిలర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఒకవేళ బెయిలర్ ఏం ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోతే, ఎలాంటి కేర్ తీసుకోవాలని బెయిలర్ ఏం ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోతే అప్పుడు తను రీజనబుల్ కేర్ తీసుకుంటాడు. రీజనబుల్ కేర్ అంటే యాజ్ అ మ్యాన్ ఆఫ్ ఆర్డినరీ ప్రుడెన్స్ అని, అంటే ఒక కామన్ ఇంటెలిజెంట్ ఉన్న పర్సన్, ఒక కామన్ ఇంటెలిజెంట్ ఉన్న పర్సన్ ఎలా కేర్ తీసుకుంటాడో అలాగే తీసుకోవాలి. ఓకే, సో బెయిలర్ బెయిలీకి గూడ్స్ ఇచ్చినప్పుడు ఆ గూడ్స్ ఎలా ప్రిజర్వ్ చేయాలి అని బెయిలర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోతే అతనికి తెలిసినట్టుగా బెయిలీ ప్రిజర్వ్ చేయొచ్చు. కానీ ఈ రీజనబుల్ ప్రుడెన్స్ ఎప్పుడు అప్లై అవుతుంది అంటే అతనేం ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోతే, సో అతను ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు అది ఇగ్నోర్ చేసి మీరు రీజనబుల్ కేర్ యూస్ చేయకూడదు. ఓకే, బెయిలర్ ఏం ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోతేనే ఆ కాన్సెప్ట్ అప్లై అవుద్ది. ఇక్కడ ఇందులో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, బెయిలర్ డెలివర్డ్ గూడ్స్, బెయిలర్ డెలివర్డ్ గూడ్స్, నో ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ బెయిలర్, నో ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ బెయిలర్. బెయిలర్ గూడ్స్ డెలివరీ చేశాడు కానీ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదు. ఓకే, బెయిలీ హ్యాస్ టేకెన్ రీజనబుల్ కేర్, బెయిలీ హ్యాస్ టేకెన్ రీజనబుల్ కేర్. లాస్ ఆర్ డ్యామేజ్ అక్కడ్ టు గూడ్స్, లాస్ ఆర్ డ్యామేజ్ అక్కడ్ టు గూడ్స్, బెయిలీ ఈజ్ నాట్ లైబుల్ టు బెయిలర్, బెయిలీ ఈజ్ నాట్ లైబుల్ టు బెయిలర్. అది సో అందులో మనం రాయాల్సిన కీవర్డ్స్, ఆ క్వశ్చన్ ఎసెన్స్ ఏంటంటే ఇది, బెయిలీ ఈజ్ నాట్ లయబుల్ టు బెయిలర్, బెయిలీ ఈజ్ నాట్ లయబుల్ టు బెయిలర్. సో బెయిలర్ డెలివర్డ్ గూడ్స్ అండ్ దెర్ ఇస్ నో ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ బెయిలర్, బెయిలీ హ్యాస్ టేకెన్ రీజనబుల్ కేర్, లాస్ ఆర్ డ్యామేజ్ అక్కడ్ టు గూడ్స్, దేర్ ఫోర్ బెయిలీ ఈజ్ నాట్ లయబుల్ టు బెయిలర్. ఇదొక సిచ్యుయేషన్. సో అందులోనే ఇంకో క్వశ్చన్ ఏమి ఇచ్చారు, సేమ్ Bailor delivered goods. Okay, so Bailor has given instructions, Bailor has given instructions, Bailor has given instructions, Bailey violated those instructions, Bailey deviated such instructions, Bailey deviated such instructions, but Bailey has taken reasonable care, Bailey has taken a reasonable care. Loss or damage occurred to goods, loss or damage occurred to goods. Now Bailey is liable అన్నాం, బెయిలీ ఈజ్ లైబుల్ అన్నాం. సార్ రెండిట్లో కామన్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే రీజనబుల్ కేర్ ఉంది, లాస్ డ్యామేజ్, రీజనబుల్ కేరు లాస్ డ్యామేజ్. ఇక్కడ నాట్ లైబుల్ అన్నాం, ఇక్కడ లైబుల్ అన్నాం. రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్ని డివియేట్ చేశారు, అంతే, ఆ ఇన్స్ట్రక్షన్స్ని డివియేట్ చేశారు. సో ఆ క్వశ్చన్లో ఈ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఓకే, గూడ్స్ డెలివరీ చేసినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఆ ఇన్స్ట్రక్షన్ని డివియేట్ అయ్యి రీజనబుల్ కేర్ తీసుకున్న తర్వాత లాస్ ఆర్ డ్యామేజ్ వస్తే దెన్ బెయిలీ ఈజ్ లైబుల్. ఓకే, నెక్స్ట్ అది కొద్దిగా ఎక్స్పెక్ట్ క్వశ్చన్ పేపర్ కొంచెం డిఫికల్ట్గా ఇవ్వాలనుకుంటే దాని కింద వచ్చింది ఇవ్వచ్చు. ఓకే, ఏ డిపాజిటెడ్ హిస్ గూడ్స్ ఇన్ బీస్ వేర్ హౌస్, ఏ డిపాజిటెడ్ హిస్ గూడ్స్ ఇన్ బీస్ వేర్ హౌస్ ఆన్ అకౌంట్ ఆఫ్ అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్, సమ్ ఆఫ్ ద గూడ్స్ వర్ డ్యామేజ్డ్, ఈజ్ బీ లైబుల్. సో ఏ ఎవరు అంటే బెయిలర్, అతను గూడ్స్ ఇచ్చాడు కదా. సో బి ఎవరు అంటే బెయిలీ. సో ఏ గూడ్స్ని బి వేర్ హౌస్లో ఉంచాడు. సో ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి, సమ్ ఆఫ్ ద గూడ్స్ ఫర్ డ్యామేజ్, సమ్ ఆఫ్ ద గూడ్స్ ఫర్ డ్యామేజ్డ్, ఈజ్ బి లైబుల్. ఓకే, సో బెయిలర్ బెయిలీకి గూడ్స్ ఇచ్చాడు. ఓకే, బెయిలర్ బెయిలీకి గూడ్స్ ఇచ్చాడు. బెయిలర్ ఎవరు, ఏ, డెలివర్డ్ గూడ్స్ టు బెయిలీ,
bailor delivered goods to bailey, bailor delivered goods to bailey. So floods వచ్చాయి, సెకండ్ పాయింట్ ఫ్లడ్స్ వచ్చాయి. సో డ్యామేజ్ టు గూడ్స్, డ్యామేజ్ టు గూడ్స్, సో డ్యామేజ్ టు గూడ్స్. సో ఇప్పుడు బెయిలీ లైబులా కాదా? బెయిలర్ బెయిలీకి గూడ్స్ ఇచ్చాడు, దాని తర్వాత ఫ్లడ్స్ వచ్చాయి, ఫ్లడ్స్ వచ్చి ఆ ఫ్లడ్స్లో గూడ్స్ డ్యామేజ్ అయ్యాయి. సో ఇప్పుడు బెయిలీ లైబులా కాదా? బెయిలీ లైబులా కాదా అంటే ఫర్ దిస్ వర్డ్, బేస్డ్ ఆన్ దిస్ వర్డ్ యూ హ్యావ్ టు ఆన్సర్ అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్స్. దట్ మీన్స్ అంటే ఇప్పటి వరకు ఆ ఫ్లడ్స్ రాలేదు, సడన్ గా వచ్చాయి కాబట్టి బెయిలీ కూడా ప్రిడిక్ట్ చేయలేదు. రెగ్యులర్ గా ఆ ఏరియాలో ఫ్లడ్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు బెయిలీ ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి, బెయిలీ ఈజ్ లైబుల్ అని రాస్తాం. అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్స్ అంటే ఇప్పటి వరకు అలాంటి ఫ్లడ్స్ రాలేదు. ప్రెసిడెంట్ అంటే ఏంటి? బిఫోర్ ఎగ్జాంపుల్. ఓకే, అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇలాంటి సిచ్యుయేషన్ ఇప్పటి వరకు జరగలేదని అర్థం. అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇలాంటి సిచ్యుయేషన్ ఇప్పటి వరకు జరగలేదు కాబట్టి బెయిలీ నెగ్లిజెన్స్ అని మనం బ్లేమ్ చేయలేం. రెగ్యులర్గా రొటీన్గా ఫ్లడ్స్ వస్తున్నప్పుడు అప్పుడైతే బెయిలీని బ్లేమ్ చేయొచ్చు. నీకు తెలుసు కదా ఈ ఏరియాలో రెగ్యులర్గా ఫ్లడ్స్ వస్తుంటాయని, అప్పుడు ఎక్స్ట్రా కాషియస్గా తీసుకోవాలి, వేర్ హౌస్ కొద్దిగా హైట్లో ఉంచుకోవాలి, ఇవన్నీ ఉంటాయి రెగ్యులర్గా ఫ్లడ్స్ వస్తుంటాయి. సో కాబట్టి ఇది అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్స్ కాబట్టి వీ కెన్ ప్రిజ్యూమ్ దట్ నో నెగ్లిజెన్స్ ఆఫ్ బెయిలీ, నో నెగ్లిజెన్స్ ఆఫ్ బెయిలీ, నో నెగ్లిజెన్స్ ఆఫ్ బెయిలీ. అదే రిపీటెడ్ ఫ్లడ్స్ ఆర్ రెగ్యులర్ ఫ్లడ్స్ అనుకోండి, క్వశ్చన్లో ఈ వర్డ్ మార్చేసి రెగ్యులర్ ఫ్లడ్స్ అన్నారు అనుకోండి, మీరు ఈ ఫ్లడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆన్సర్ రాయకూడదు. అన్ప్రెసిడెంటెడ్ రెగ్యులర్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆన్సర్ రాయాలి. ఫ్లడ్స్ వచ్చాయి, న్యాచురల్ కెలమిటీస్ కదా, అది బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ద బెయిలీ కదా అని అనుకోకుండా వస్తే బియాండ్ ద కంట్రోల్ ఆఫ్ ద బెయిలీ, డైలీ వస్తే బియాండ్ ద కంట్రోల్ ఏంటి? అర్థమైందా? డైలీ వస్తే బియాండ్ ద కంట్రోల్ ఏం కాదు, దట్ ఈస్ ద పాయింట్. సో కాబట్టి అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్స్ దీన్ని బేస్ చేసుకొని అంటే ఇప్పటి వరకు ఆ ఏరియాలో అలాంటి ఫ్లడ్స్ రాలేదు కాబట్టి బెయిలీ నెగ్లిజెన్స్ అని మనం బెయిలీని బ్లేమ్ చేయకూడదు. ఒకవేళ అక్కడ రిపీటెడ్ ఫ్లడ్స్, రెగ్యులర్ ఫ్లడ్స్ వస్తున్నాయి అనుకోండి, దెన్ యూ కెన్ క్లెయిమ్ దట్ బెయిలీ ఈజ్ నెగ్లిజబుల్. దో బెయిలీ నోస్ దట్ ఫ్లడ్స్ ఆర్ ఎ రొటీన్ ఫ్యూచర్ ఇన్ దట్ ఏరియా బట్ హీ హాస్ నాట్ టేకెన్ ఎనీ extra care, then you can blame the bailey for negligence. Okay, ordinary prudence మిస్ అయింది అని మనం బ్లేమ్ చేయొచ్చు. ఓకే, ఆర్డినరీ ప్రుడెన్స్ మిస్ అయిందని మనం బ్లేమ్ చేయొచ్చు. ఓకే, మ్యాన్ ఆఫ్ ఆర్డినరీ ప్రుడెన్స్. రిపీటెడ్గా ఫ్లడ్స్ వస్తున్న ఏరియాలో అప్పుడు ఏం చేయాలి? నార్మల్ ఏరియా కన్నా ఎక్స్ట్రా క్యాన్సెస్ తీసుకోవాలి కదా, అది ఒక కామన్ మ్యాన్కు ఉన్న ఇంటెలిజెన్స్ కాబట్టి అది తీసుకోలేదని మనం బ్లేమ్ చేయొచ్చు. ఎప్పుడు ఇది రిపీటెడ్ ఫ్లడ్స్ అవుతాయి. అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్స్ కాబట్టి నో నెగ్లిజెన్స్ ఆఫ్ ద బెయిలీ, అకార్డింగ్లీ బెయిలీ ఈజ్ నాట్ లైబుల్. ఓకే, బెయిలీ ఈజ్ నాట్ లైబుల్. సో ఇక్కడ బెయిలీ ఈజ్ లైబులా నాట్ లైబులా అనే కన్క్లూజన్ ఓకే, కానీ బట్ మనం రాయాల్సింది ఏంటంటే యాజ్ ద ఫ్లడ్స్ అపియర్స్ టు బి అన్ప్రెసిడెంటెడ్ వీ కెనాట్ బ్లేమ్ బెయిలీ ఫర్ నాట్ టేకింగ్ ప్రుడెన్స్. ఓకే, ఆ 2 examples chances are there. This is one example. In case of joint bailers ఎవరికైనా ఇవ్వచ్చు, ఇన్స్ట్రక్షన్స్ ఏం లేకపోతే గూడ్స్ ఎవరికైనా డెలివరీ చేయొచ్చు. రైట్స్ ఆఫ్ బెయిలీ, జాయింట్ బెయిలర్స్ అన్నప్పుడు మోర్ దాన్ 1 బెయిలర్. ఓకే, సో మోర్ దాన్ 1 పర్సన్, మోర్ దాన్ 1 బెయిలర్, మోర్ దాన్ 1 బెయిలర్ డెలివర్డ్ గూడ్స్ టు బెయిలీ, మోర్ దాన్ 1 బెయిలర్ డెలివర్డ్ గూడ్స్ టు బెయిలీ. సో మోర్ దాన్ 1 బెయిలర్ అంటే అక్కడ జాయింట్ బెయిలర్స్ అనుకోవచ్చు, జాయింట్ బెయిలర్స్. సో జాయింట్ బెయిలర్స్ గూడ్స్ డెలివరీ చేశారు. మోర్ దాన్ 1 బెయిలర్ అంటే జాయింట్ బెయిలర్స్ గూడ్స్ డెలివరీ చేశారు, జాయింట్ బెయిలర్స్ గూడ్స్ డెలివరీ చేశారు. నో ఇన్స్ట్రక్షన్స్ రిలేటింగ్ టు రిటర్న్ ఆఫ్ గూడ్స్, నో ఇన్స్ట్రక్షన్స్ రిలేటింగ్ టు రిటర్న్ ఆఫ్ గూడ్స్, నో ఇన్స్ట్రక్షన్స్ రిలేటింగ్ టు రిటర్న్ ఆఫ్ గూడ్స్. ఓకే, ఏ బి ఇద్దరు కలిసి సికి గూడ్స్ ఇచ్చారు. ఏబి ఇద్దరు కలిసి ఒక కారులో వెళ్ళి సి మెకానిక్కి కార్ ఇచ్చేసి వచ్చారు, ఈ రిపేర్ చేయమని చెప్పి. రిపేర్ అయిన తర్వాత ఎవరికి ఇవ్వాలని ఇన్స్ట్రక్షన్ ఏమి ఇవ్వలేదు. ఓకే, సో ఏబి ఇద్దరు మెకానిక్ షాప్కి వెళ్ళారు, కార్లో ఇద్దరు దిగారు, మెకానిక్కి కార్ ఇచ్చేసి వెళ్ళారు. సో మీరు రిపేర్ అయిపోయిన తర్వాత కార్ డెలివరీ చేయమని. సో అప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదు, రిపేర్ అయిన తర్వాత ఎవరు రిటర్న్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వలేదు. నౌ బెయిలీ కెన్ రిటర్న్ ద గూడ్స్ టు ఎనీ వన్ ఆఫ్ ద జాయింట్ బెయిలర్. బెయిలీ కెన్ రిటర్న్ ద గూడ్స్, బెయిలీ కెన్ రిటర్న్ ద గూడ్స్ టు ఎనీ వన్ ఆఫ్ ద జాయింట్ బెయిలర్స్, any one of the joint bailers. Okay, for that bailey need not take the consent of the other joint bailers. For that bailey need not take the consent of other joint bailers. Okay, bailey can return the goods to any one of the joint bailers. For that bailey need not take the consent, బెయిలీ నీడ్ నాట్ టేక్ ద కన్సెంట్ ఆఫ్ అదర్ జాయింట్ బెయిలర్స్. అంటే ఇప్పుడు బి వచ్చి కార్ అడిగాడు అనుకోండి, సి రిటర్న్ ఇవ్వచ్చు. ఇచ్చేటప్పుడు ఏం కనుక్కొని ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇద్దరు కలిసి కంబైన్డ్గా వచ్చారు కదా, కార్ బికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని సి వచ్చి బిని ఏం అడగాల్సిన అవసరం లేదు. వితౌట్ కన్సల్టింగ్, ఓకే, బెయిలర్
ఫర్ దట్ బెయిలీ నీడ్ నాట్ టేక్ ద కన్సెంట్ ఆఫ్ అదర్ జాయింట్ బెయిలర్స్. ఓకే, సో మోర్ దాన్ వన్ బెయిలర్ గుడ్స్ డెలివరీ చేశారు. డెలివరీ చేసేటప్పుడు రిటర్న్ గురించి ఇన్స్ట్రక్షన్ ఏమి ఇవ్వలేదు. పర్పస్ అయిపోయిన తర్వాత ఎవరికి రిటర్న్ ఇవ్వాలని వాళ్ళు ఏమి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు. ఒకవేళ చెప్పుంటే పర్పస్ అయిపోయిన తర్వాత ఏకే రిటర్న్ ఇవ్వాలి అంటే దట్స్ ఓకే, బెయిలీ ఏకే రిటర్న్ ఇస్తాడు. అలా ఏం చెప్పలేదు. అప్పుడు బెయిలీ ఏం చేస్తాడు, ఎవరో ఒకరికి గూడ్స్ రిటర్న్ ఇచ్చేస్తారు. ఒకరికి గూడ్స్ రిటర్న్ ఇచ్చేటప్పుడు ఇంకా రిమైనింగ్ జాయింట్ బెయిలర్స్ కన్సెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, బేస్డ్ ఆన్ దిస్ పాయింట్ రిపీట్ చేయొచ్చమ్మా. రైట్స్ ఆఫ్ ఫైండర్ ఆఫ్ లాస్ట్ గుడ్స్ థియరీ క్వశ్చన్. రైట్స్ ఆఫ్ ఫైండర్ ఆఫ్ లాస్ట్ గుడ్స్, ఇందులో మీకు ఈ చాప్టర్లో 4 థియరీ క్వశ్చన్స్ పాసిబుల్ అవుతాయి. ఒకటి వచ్చేసి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ బెయిల్మెంట్, ఒకటి జనరల్గా ప్రాక్టికల్ క్వశ్చన్సే కానీ థియరీ క్వశ్చన్స్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ బెయిల్మెంట్ ఒకటి, నెక్స్ట్ రైట్స్ ఆఫ్ ఫైండర్ ఆఫ్ లాస్ట్ గుడ్స్ ఒకటి, నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్ ఒకటి, తర్వాత పర్టికులర్ లీన్ అండ్ జనరల్ లీన్, డిఫరెన్స్ బిట్వీన్ పర్టికులర్ లీన్ అండ్ జనరల్ లీన్. ఓకే, సో ఆ 4 పాసిబుల్ థియరీ క్వశ్చన్స్, పర్టికులర్ లీన్ అండ్ జనరల్ లీన్. ఓకే, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ బెయిల్మెంట్, ఫైండర్ ఆఫ్ లాస్ట్ గుడ్స్, డిఫరెన్స్ బిట్వీన్ బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్, పర్టికులర్ లీన్ అండ్ జనరల్ లీన్. సో దోస్ 4 క్వశ్చన్స్ ఆర్ పాసిబుల్ యాజ్ ఎ థియరీ క్వశ్చన్స్. రైట్, సో ఇది ఒకటి చూడండి, కొంచెం పెక్యులర్ క్వశ్చన్. ఇది ముందే చదవకపోతే ఎగ్జామ్లో కామన్ సెన్స్తో రాస్తే ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్ వస్తుంది. సో ఎక్స్ ఫైండ్స్ ఎ డిఫెక్టివ్ వాచ్, చూడండి మీకు 47th ఎడిషన్లో ఎక్కడుంది ఈ ఫుట్ నోట్. ఎక్స్ ఫైండ్స్, అందరు కనిపిస్తుంది ఈ ఫుట్ నోట్. మిస్టర్ ఎక్స్ ఫైండ్స్ ఎ డిఫెక్ట్ కాదు, మీ బుక్లో దొరికింది అది ఎక్కడుందని. 30 ఓకే, సమ్వేర్ లేదా ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, అయితే ఆన్సర్ కూడా ఉంటుంది. ఓకే, సో మిస్టర్ ఎక్స్ ఫైండ్స్ ఎ డిఫెక్టివ్ మొబైల్ ఫోన్ లయింగ్ ఆన్ ద రోడ్. He picks it up and gets it repaired for ₹5,000. He later pledges the mobile phone for ₹2,000. ఓకే, సో ఇక్కడ చూడండి, ట్రూ ఓనర్ నేమ్ ఇవ్వలేదు కదా. ద ట్రూ ఓనర్ కెన్ రికవర్, ట్రూ ఓనర్ టీ అనుకుందాం, ట్రూ ఓనర్ని టీ అనుకుందాం. ఓకే, సో అతను మొబైల్ ఫోన్ కదా, మొబైల్ ఎక్కడో మిస్ప్లేస్ చేసుకున్నాడు. మొబైల్ హీ లాస్ట్ ద మొబైల్, అది దొరికింది. ఎవరికి దొరికింది? ఎక్స్. సో ఎక్స్ ఈజ్ ఏ ఫైండర్ ఆఫ్ లాస్ట్ గుడ్స్. సో ఇప్పుడు అది డిఫెక్టివ్ మొబైల్, అందులో వర్క్ అవ్వట్లేదు. సో కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఏం చేశాడు, దాన్ని రిపేర్ చేశాడు. ఎంత ఖర్చు పెట్టి రిపేర్ చేశాడు? 5,000 ఖర్చు పెట్టి దాన్ని రిపేర్ చేశాడు. రిపేర్ చేసిన తర్వాత దాన్ని ఏం చేశారు, మళ్ళీ ప్లెడ్జ్ చేశారు. ఎవరి దగ్గర? నేమ్ ఇవ్వలేదు, మనకు నేమ్ ఇవ్వలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ వై అనుకుందాం. సో వైకి తీసుకెళ్ళి ప్లెడ్జ్ చేశాడు. ఎక్స్ వైకి ఆ మొబైల్ ఇచ్చాడు. రిపేర్ చేసిన తర్వాత ఇచ్చి ఒక 2,000 రూపీస్ లోన్ తీసుకున్నాడు. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే వై ఎక్స్కి 2,000 రూపీస్ లోన్ ఇచ్చాడు. ఇప్పుడు ట్రూ ఓనర్ ఎవరు? టీ అనుకోండి. టీ ఈజ్ ద ట్రూ ఓనర్. ఇతను ఆ మొబైల్కి ఓనర్. సో ఇప్పుడు ఈ మొబైల్ ఎక్కడుంది? అతని దగ్గర వై దగ్గర ఉంది. సో కాబట్టి వైకి మనీ ఇచ్చి మొబైల్ తెచ్చుకోవాలి. అది నా మొబైల్ అనడానికి లేదు, ఎందుకంటే దాని మీద వైకి రైట్ ఉంది కదా. ఎస్ అన్న, దాని మీద వైకి రైట్ ఉంది, లోన్ ఇచ్చాడు కదా. సో కాబట్టి వైకి మనీ ఇస్తేనే వై ఆ మొబైల్ని టీకి తిరిగి ఇస్తాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వై ఎక్స్కి లోన్ ఇచ్చింది 2,000, కానీ టీ మాత్రం వైకి 5,000 ఇవ్వాలి. దెన్ ఓన్లీ టీ కెన్ క్లెయిమ్ ద అమౌంట్. అదే అక్కడ మీరు ఎగ్జామ్లో సర్ప్రైజ్గా కనిపించింది. ట్రూ ఓనర్ కెన్ రికవర్ ద మొబైల్ ఫోన్ ఓన్లీ ఆన్ పేయింగ్ 5,000. లోన్ ఇచ్చిందంత వై, ఇక్కడ ఎక్స్కి లోన్ ఇచ్చిందంత 2,000, కానీ లోన్ ఇచ్చింది 2,000 కదా అని 2,000 తిరిగి ఇచ్చేసాడు అనుకుందాం. ట్రూ ఓనర్ 2,000 ఇచ్చి వై దగ్గర నుంచి మొబైల్ తెచ్చుకున్నాడు. తర్వాత ఎక్స్ వచ్చి అడుగుతాడు, ఎవరు ఇవ్వమన్నారండి? నేను కదా నీకు ఇచ్చిందని. ట్రూ ఓనర్ వచ్చాడు, సరే నేను కదా నీకు ఇచ్చింది, నేను అడిగితే ఇవ్వాలి కానీ నేను చెప్పకుండా ఎందుకు ఇచ్చావు అన్నది. ఓకే, ఇక్కడ బెయిలర్ ఇతను బెయిలీ. పర్పస్ అయిపోయిన తర్వాత ఎవరికి రిటర్న్ ఇవ్వాలి? బెయిలర్కే ఇవ్వాలి, లేదా బెయిలర్ ఎవరికి చెప్తే వాళ్ళకి ఇవ్వాలి. అంతే కదా, బెయిలర్ పర్మిషన్ లేకుండా అదర్ పర్సన్స్కి ఇవ్వకూడదుగా. ఓనర్ ఎవరన్నది రిలవెంట్. పర్పస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? గూడ్స్ బెయిలర్కే ఇవ్వాలి. బెయిలర్కే రిటర్న్ ఇవ్వాలి. కాబట్టి ఒకవేళ 2,000 కనుక తీసుకొని వై కనుక రిటర్న్ ఇచ్చేస్తే అప్పుడు ఎక్స్ వచ్చి వైని బ్లేమ్ చేస్తాడు.
ఓకే, ఎందుకు రిటర్న్ ఇచ్చావు? నేను దాని మీద 5,000 ఎక్స్పెండిచర్ పెట్టాను. నువ్వు నాకు ఇచ్చిన లోన్ 2,000, కానీ నేను దాని మీద పెట్టిన ఎక్స్పెండిచర్ 5,000. కాబట్టి ఎందుకు టీకి ఇచ్చావు? నేను కదా నీకు ఇచ్చింది, కాబట్టి నువ్వు నాకే తిరిగి ఇవ్వాలి అనే ఎక్స్ వై మీద సూట్ ఫైల్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఇతను పానీ ఉన్నారో ఆర్ లెండార్ అనుకోండి, ఈ లెండార్ ట్రూ ఓనర్ వచ్చి అడిగితే గూడ్స్ ఇవ్వకూడదు. జనరల్గా ఇవ్వాలి అంటే ఈ ఫైండర్ పర్మిషన్ తీసుకొని ఎంత ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయ్యాడో తెలుసుకొని అంత ఎక్స్పెండిచర్ మొత్తం రికవర్ చేసుకొని అప్పుడు ఇవ్వాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ ట్రూ ఓనర్ ఫైండర్కి ఎంత ఇవ్వాలి అంటే ట్రూ ఓనర్ పానీకి ఎంత మనీ ఇవ్వాలి అంటే ఫైండర్ ఇన్కర్ అయిన ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారు, ట్రూ ఓనర్, ఫైండర్, ట్రూ ఓనర్ అండ్ ఫైండర్. నెక్స్ట్ పానీ ఆర్ లెండర్ అనుకోండి, పానీ ఆర్ లెండర్. ఈ ఫైండరే బారోవర్. ఇప్పుడు గూడ్స్ ఎక్కడున్నాయి? గూడ్స్ ఇక్కడ ఉన్నాయి, ట్రూ ఓనర్ ఇది కదా. సో ఎప్పుడైనా ఇతను క్లెయిమ్ చేసుకోవాలంటే ఇతను పానీ, ఓకే, నెక్స్ట్ ఇతనికి లోన్ ఎంత ఇచ్చాడు అన్నది ఇర్రిలెవెంట్ మనకు. ఓకే, సో యాక్చువల్గా గూడ్స్ ఇతనివే, కరెక్టే, కాదనట్లేదు, కానీ ఆ గూడ్స్ దొరికింది ఫైండర్కి కదా. ఎస్ ఆర్ నో? సో ఫైండర్ ఆ గూడ్స్ మీద ఎంతైతే ఎక్స్పెండిచర్ పెట్టాడో ఆ ఎక్స్పెండిచరే ఇతనికి మధ్య ఉన్న లైబిలిటీ. Okay, so he is the owner of the goods, no doubt. He has a right to get back his goods, but prior to that he has a liability. What is that liability? Whatever the expenditure incurred by the finder, that he has to pay. He is irrelevant about the loan taken. ఎంతైతే అక్కడ ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయ్యారో అంత అమౌంట్ ఇవ్వాలి, అది తన డ్యూటీ. సో ట్రూ ఓనర్ డ్యూటీ ఉంది, రైట్ ఉంది. ఏంటా రైట్? తన ఓన్ గూడ్స్ కాబట్టి తను తెచ్చుకోవచ్చు, అది ఫైండర్ దగ్గర ఉన్నా లెండర్ దగ్గర ఉన్నా తెచ్చుకోవచ్చు, బికాస్ హీఈస్ ద ఓనర్ ఆఫ్ ద గూడ్స్. దట్ రైట్ ఉంది. కానీ ఆ రైట్ ఎక్సర్సైజ్ చేయాలంటే అంతకన్నా ముందు ఒక డ్యూటీ పర్ఫార్మ్ చేయాలి. ఏంటా డ్యూటీ? ఆ గూడ్స్ మీద ఫైండర్ ఎంతైతే ఎక్స్పెండిచర్ ఇన్కర్ అయ్యారో అంత పే చేయాలి. అది ఫైండర్కే పే చేస్తాడా లెండర్కి పే చేస్తాడా ఇర్రిలెవెంట్, బట్ ఇతని లైబిలిటీ అయితే అంత. ఎవరి లైబిలిటీ? సో ట్రూ ఓనర్ లైబిలిటీ అయితే ఎంత? సో ఇక్కడ ఇన్కర్ అయింది 5,000 ఎక్స్పెన్సెస్, లోన్ 2,000 ఇచ్చారు. ఈ 2,000తో ట్రూ ఓనర్కి సంబంధం లేదు. సో హీ హ్యాస్ టు పే 5,000తో పని, హీ హ్యాస్ టు పే 5,000. ఒకవేళ రివర్స్ అనుకోండి, ఎక్స్పెన్సెస్ 2,000 అయ్యాయి, లోన్ 5,000 అనుకోండి, ట్రూ ఓనర్ 2,000 కదా ఇస్తాడు. ట్రూ ఓనర్ 2,000 ఇస్తాడు, ఎక్స్పెండిచర్ ఉన్నాయి కాబట్టి 2,000 ఇస్తారు. అప్పుడు ఇతను రెఫ్యూజ్ చేయకూడదు. నేను లోన్ ఇచ్చింది 5,000 అని ఇతను రెఫ్యూజ్ చేయకూడదు, ఎందుకంటే అతను ఎంత లోన్ ఇచ్చాడు అనేది ఇర్రెలవెంట్. అతని లైబిలిటీ ఎంత? ట్రూ ఓనర్ లైబిలిటీ ఎక్స్పెన్సెస్. రిమైనింగ్ షార్ట్ ఫాల్ 3,000 ఇతని నుంచి రికవర్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్సెస్ వస్తే ఆ 3,000 ఇతనికి ఇవ్వాలి. ఓకే, అంటే లోన్ అమౌంట్కి ఆ ఎక్స్పెన్సెస్కి డిఫరెన్స్ ఉంటే అది ఏదన్నా వాళ్ళిద్దరు సెటిల్ చేసుకోవాలి. ఎవరు? ఫైండరు, లెండర్. ఓకే, లోన్ అమౌంట్కి ఎక్స్పెన్సెస్కి డిఫరెన్స్ ఉంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది ఫైండర్ లెండర్ సెటిల్ చేసుకోవాలి. దాంతో ట్రూ ఓనర్కి సంబంధం లేదు. ట్రూ ఓనర్ ఓన్లీ ఎక్స్పెన్సెస్ ఇస్తాడు. అది ఆ ఎక్స్పెన్సెస్ లోన్ అమౌంట్ కన్నా ఎక్కువ ఉంటే ఆ ఎక్సెస్ అమౌంట్ లెండర్ ఫైండర్కి ఇచ్చేస్తాడు. ఒకవేళ షార్ట్ ఫాల్ ఉంటే ఆ షార్ట్ ఫాల్ అమౌంట్ రికవర్ చేసుకుంటాడు. లోన్ ఇచ్చింది 2,000, కానీ ట్రూ ఓనర్ 5,000 ఇచ్చాడు. అప్పుడు ఈ లెండర్ ఏం చేయాలి? 3,000 ఎక్సెస్ అమౌంట్ ఫైండర్కి ఇవ్వాలి. లేదు, లోన్ ఇచ్చింది 5,000, ఎక్స్పెన్సెస్ 2,000, అప్పుడు ట్రూ ఓనర్ 2,000 ఇస్తాడు, బ్యాలెన్స్ 3,000 వీళ్ళు రికవర్ చేసుకోవాలి. అది కాబట్టి ఇక్కడ లెండర్ 3,000 సర్ప్లస్ ఫైండర్ తిరిగిస్తాడా, లేదా లెండర్ 3,000 డెఫిసిట్ ఫైండర్ నుంచి రికవర్ చేసుకుంటాడా? ఆ 3,000 డెఫిసిట్ షార్ట్ ఫాల్ అనేది వీళ్ళిద్దరి మధ్య చూసుకోవాలి. ఎవరికి? ఫైండర్కి లెండర్కి మధ్య. ఇతనికి ఆ లోన్ అమౌంట్తో సంబంధం లేదు. he will pay only this expenses. కాబట్టి ఎగ్జామ్లో మీకు ఇది వస్తే మీకు కన్ఫ్యూజ్ అవ్వదు, కానీ ఈజీగా రాస్తారు. ఓకే, ట్రూ ఓనర్, ఫైండర్, లెండర్. సో ఎక్స్పెన్సెస్ ఏమో 2,000, లోన్ ఏమో 5,000 అనుకోండి, అప్పుడు మీరు కరెక్ట్గా రాస్తారు ఆన్సర్. ఎక్స్పెన్సెస్ 2,000 కదా, ఫైండర్ పర్సనల్గా 3,000 రూపీస్ ఎక్స్ట్రా లోన్ తీసుకున్నాడు, అది ట్రూ ఓనర్కి సంబంధం లేదు, అతను పర్సనల్ పర్పస్కి యూస్ చేసుకుని ఉంటాడు. తీసుకున్న 5,000 లోన్లో 2,000 ఆల్రెడీ గూడ్స్ మీద ఖర్చు పెట్టేశాడుగా. ఎస్ఆర్ నో? దానివల్ల ట్రూ ఓనర్కి కదా బెనిఫిట్. గూడ్స్ యొక్క కండిషన్ ఇంప్రూవ్ అయింది కాబట్టి అది ట్రూ ఓనర్కి కదా బెనిఫిట్. అంటే ఫైండర్ తీసుకున్న 5,000 లోన్లో ట్రూ ఓనర్కి వచ్చిన బెనిఫిట్ ఎంత అంటే 2,000. కాబట్టి జనరల్గా 2,000 ఇస్తానంటాడు. ఇది మీకు ఎగ్జామ్లో ఈజీగా అర్థమవుతుంది. అది మీద ఫైండర్ ఎక్కువ లోన్ తీసుకున్న ఎక్స్పెన్సెస్ 2,000 కాబట్టి ట్రూ ఓనర్ 2,000 ఇస్తాడు. అది మీకు ఈజీగా అర్థమవుద్ది. వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి వాంటెడ్లీ ఏం చేశారంటే దీన్ని 2,000 చేశారు, దీన్ని 5,000 చేశారు. అక్కడే మన కామన్ సెన్స్కి ఆపోజిట్గా కనిపిస్తుంది. లోన్ తీసుకుంది లెండర్, ఇతనికి లోన్ ఇచ్చింది 2,000 అవుతే 5,000 ఎలా రికవర్ చేసుకుంటాడు? హౌ హీ కెన్ రికవర్ 5,000 అంటే బికాస్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్. సో ఫైండర్ ఇన్కర్ అయిన ఎక్స్పెన్సెస్ ఎంత? 5,000. ఫైండర్ తీసుకున్న లోన్ ఎంత? 2,000. సో ఇప్పుడు ట్రూ ఓనర్ ఈ పానీకి ఎంత అమౌంట్ పే చేయాలంటే 5,000 పే చేయాలి, నాట్ ద 2,000. ఓకే, సో యూ కెన్ రికవర్ ఓన్లీ ఆన్ పేయింగ్ 5,000. ప్లెడ్జ్ అమౌంట్ ఈజ్ ఓన్లీ 2,000.
లోన్ ఈజ్ ఓన్లీ 2000. అంటే లెండార్ 2000 లోన్ ఇస్తే మనం 5000 లోన్ రీపే చేస్తున్నాం. అది మీకు ఇల్లాజికల్ అనిపిస్తుంది నార్మల్ లైఫ్లో. అర్థమైందా? లోన్ తీసుకుంది 2000 అవుతే 5000 రీపే చేయడం అనేది ఇల్లాజికల్ అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆ లోన్ అమౌంట్కి ట్రూ ఓనర్కి సంబంధం లేదు. ట్రూ ఓనర్ ఈజ్ కన్సర్న్డ్ ఓన్లీ విత్ దిస్ ఎక్స్పెన్సెస్. ట్రూ ఓనర్ ఈజ్ కన్సర్న్డ్ ఓన్లీ విత్ దిస్ ఎక్స్పెన్సెస్. సో కాబట్టి మీకు దీన్ని కాంప్లికేట్ చేయడానికి ఏం చేస్తారంటే లెండార్ 2000 రికవర్ చేసుకొని ట్రూ ఓనర్ నుంచి మొబైల్ ఇచ్చేయచ్చా అంటే ఆన్సర్ ఈజ్ నో. హీ హ్యాస్ టు రికవర్ 5000. దెన్ ఓన్లీ హీ హ్యాస్ టు రిటర్న్ ద వాచ్ టు ద ట్రూ ఓనర్. దిస్ ఈజ్ వన్ పాసిబుల్ ఎగ్జాంపుల్ క్వశ్చన్. నెక్స్ట్ సో అది నేను చెప్పిన థియరీ క్వశ్చన్స్లో డిఫరెన్స్ బిట్వీన్ బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్ ఒకటి చూసుకోండి. నెక్స్ట్ పర్టికులర్ లీన్ అండ్ జనరల్ లీన్. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఫైండర్ ఆఫ్ లాస్ట్ గుడ్స్. ఓకే, ఫైండర్ ఆఫ్ లాస్ట్ గుడ్స్ రిపీటెడ్ క్వశ్చన్. కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీలో ఇచ్చండి. దిస్ ఫుట్ నోట్ నంబర్ 11. ఏ డైరెక్ట్స్ బి టు సెల్ ఏస్ ఎస్టేట్. దొరికిందా అది? కాంట్రాక్ట్ ఆఫ్ ఏజెన్సీలో ఫుట్ నోట్ దొరికిందా? రైట్. సో ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఏజెంట్ డీలింగ్ ఆన్ ఓన్ అకౌంట్. ఏజెంట్ డీలింగ్ ఆన్ ఓన్ అకౌంట్. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై ఏజెంట్ డీలింగ్ ఆన్ ఓన్ అకౌంట్? rather than ఎస్టాబ్లిషింగ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ థర్డ్ పార్టీ. నార్మల్గా ప్రిన్సిపల్కి థర్డ్ పార్టీకి మధ్య ఏజెంట్ కాంట్రాక్ట్ని ఎస్టాబ్లిష్ చేయాలి. నార్మల్గా ప్రిన్సిపల్కి థర్డ్ పార్టీకి మధ్య ఏజెంట్ కాంట్రాక్ట్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే థర్డ్ పార్టీ కౌంటర్ పార్టీ ప్రిన్సిపల్కి. అలా కాకుండా థర్డ్ పార్టీ కాకుండా ఏజెంటే ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా ప్రిన్సిపల్తో కాంట్రాక్ట్ అవుతే అదే డీలింగ్ ఆన్ ఓన్ అకౌంట్ అంటాం. ఓకే, ఏజెంట్ డీలింగ్ ఆన్ ఓన్ అకౌంట్ అని. నార్మల్గా ఏజెంట్ రోల్ ఏంటి? ఓన్లీ మీడియేటర్. కాంట్రాక్ట్లో పార్టీ కాదు, మీడియేటర్. ఓకే, జనరల్గా ఏజెంట్ రోల్ ఏంటంటే మీడియేటర్, నాట్ ఏ పార్టీ టు ద కాంట్రాక్ట్. నాట్ ఏ పార్టీ టు ద కాంట్రాక్ట్. కాంట్రాక్ట్కి పార్టీ కాదు, ఓన్లీ మీడియేటరే. అలా కాకుండా ఏజెంటే కాంట్రాక్ట్కి పార్టీ అయ్యాడు అనుకోండి, దెన్ అప్పుడు డీలింగ్ ఆన్ ఓన్ అకౌంట్ అంటాం. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై ఏజెంట్ డీలింగ్ ఆన్ ఓన్ అకౌంట్? రాదర్ దాన్ ఎస్టాబ్లిషింగ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ ప్రిన్సిపల్ లీడర్ అండ్ థర్డ్ పార్టీ, ఏజెంట్ హిమ్సెల్ఫ్ ఈజ్ డైరెక్ట్లీ యాక్టింగ్ యాజ్ ఎ కౌంటర్ పార్టీ టు ద ప్రిన్సిపల్. ఓకే, సో అది. సో ఇక్కడ ప్రిన్సిపల్, ఏజెంట్, థర్డ్ పార్టీ. ప్రిన్సిపల్కి ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ సేల్ చేయమని ఈ ప్రిన్సిపల్ ఏజెంట్కి చెప్పాడు. ఇప్పుడు ఈ ఏజెంట్ బయర్ని ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఏజెంట్ నార్మల్ కేసు. కానీ అతనే కొన్నాడు అనుకోండి, అది ఏజెంట్ డీలింగ్ ఆన్ హిజ్ ఓన్ అకౌంట్. బయర్ని ఫైండ్ అవుట్ చేయకుండా ఆ ప్రాపర్టీని ఏజెంట్ నేనే కొన్నాను అన్నాడు అనుకోండి, సో అప్పుడు అదేమవుతుంది? సో ఏజెంట్ డీలింగ్ ఆన్ ఓన్ అకౌంట్. సో అలా చేయొచ్చా? ఏజెంటే ప్రిన్సిపల్తో డైరెక్ట్గా కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వచ్చా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఓకే, ఏజెంట్ డీలింగ్ ఆన్ హిజ్ ఓన్ అకౌంట్. అంటే కండిషన్స్ ఏంటి? ఏజెంట్ ఓన్గా ప్రిన్సిపల్తో డీల్ చేయాలంటే కండిషన్స్ ఏంటి? ఓకే, కండిషన్స్ ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయి. 2 కండిషన్స్. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే కన్సెంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్. సో డిస్క్లోజ్ ఆల్ మెటీరియల్ ఫ్యాక్ట్స్. డిస్క్లోజ్ ఆల్ ఫ్యాక్ట్స్ టు ప్రిన్సిపల్. ఆల్ ఫ్యాక్ట్స్ బై ఏజెంట్ టు ప్రిన్సిపల్. Disclose all facts by agent to principal. Disclose all facts by agent to principal. Okay, so obtain consent from principal. Obtain consent from principal. సో అంటే ఆ ప్రాపర్టీ గురించి అన్ని డీటెయిల్స్ ప్రిన్సిపల్కి డిస్క్లోజ్ చేసి ప్రిన్సిపల్ కన్సెంట్ తీసుకోవాలి, అప్పుడు కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వచ్చు. ఇందులో ఏదైనా ఒకటి వైలేట్ చేశారనుకోండి, ఇది అండ్. సో 2 కండిషన్స్ ఉండాలి. అన్ని ఫ్యాక్ట్స్ డిస్క్లోజ్ చేయాలి, ప్రిన్సిపల్ కన్సెంట్ కూడా తీసుకోవాలి. రెండిట్లో 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. సో ఈ 2 కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ కనుక మిస్ అవుతాయి, దెన్ ప్రిన్సిపల్కి అప్పుడు 2 చాయిసెస్ ఉంటాయి. చాయిస్ టు ద ప్రిన్సిపల్. ఏజెంట్ ఆ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేయాలి. అందులో ఏదైనా ఏజెంట్ మిస్ చేస్తే అప్పుడు ప్రిన్సిపల్కి ఉన్న చాయిస్ ఏంటి? ప్రిన్సిపల్కి 2 చాయిసెస్, ఎయిదర్ క్లెయిమ్ లాస్ ఆర్ డ్యామేజ్, either claim profit from the agent or cancel the contract or repudiate the contract. క్యాన్సల్ ద కాంట్రాక్ట్. అంటే ఇలా ఏజెంట్ ఈ ఫ్యాక్ట్స్ డిస్క్లోజ్ చేయకపోవడం వల్ల ఏజెంట్కి ఏదైనా బెనిఫిట్ వస్తే ప్రిన్సిపల్ ఆ బెనిఫిట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు, లేదా కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయొచ్చు. అది ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఆ 2 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా ప్రిన్సిపల్కి 2 రైట్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 రైట్స్ అంటే, ఒకటి ప్రాఫిట్ క్లెయిమ్ చేయొచ్చు, లేదా కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, అది
ఇప్పుడు చూడండి అక్కడ ఉన్న ఫుట్ నోట్ చూడండి. ఏ డైరెక్ట్స్ బి టు సెల్ ఏస్ ఎస్టేట్. బి ఆన్ లుకింగ్ ఓవర్ ద ఎస్టేట్ బిఫోర్ సెల్లింగ్ ఇట్ ఫైండ్స్ ఎ మైన్ ఆన్ ద ఎస్టేట్ విచ్ ఈస్ అన్నోన్ టు ఏ. బి ఇన్ఫార్మ్స్ ఏ దట్ హీ విషెస్ టు బై ద ఎస్టేట్ ఫర్ హిమ్సెల్ఫ్. ఓకే, బి ఇన్ఫార్మ్స్ టు ఏ that he wishes to buy the estate for himself. Buy for himself, agent dealing on own account. Agent dealing on own account rather than finding other buyer. Agent dealing on own account, but conceals the discovery of the mine. అక్కడ మైన్ ఉందన్న విషయం కన్సిల్ చేస్తారు. అంటే ఇక్కడ చెప్పిన కండిషన్లో ఇది ఓకే అయింది, ఇది సాటిస్ఫై అవ్వలేదు. కన్సెంట్ తీసుకున్నాడు, సార్ మీరు ఈ ల్యాండ్ అమ్మాలనుకున్నారు కదా, బయట వాళ్ళకు వద్దు నేనే కొంటారని ఆ విషయం చెప్పాడు, కానీ ఎందుకు కొంటున్నానో చెప్పలేదు కదా, అందులో మైన్ ఉందన్న విషయం చెప్పలేదు కదా, కన్సిల్ చేశారు. దిస్ ఈస్ ద పాయింట్. ఓకే, సో హీ కన్సిల్డ్ దట్ ఫ్యాక్ట్. A allows B to buy. Principal permission ఇచ్చారు in ignorance of the existence of the mine. A later on discovered that B knew of the mine at the time he bought the estate. Determine whether A can repudiate the contract. Yes, A contract ని క్యాన్సల్ చేయొచ్చు. Accept the sale అంటే yes, సేల్ని కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేయొచ్చు, లేదా ఆ కాంట్రాక్ట్ని సేల్ని యాక్సెప్ట్ చేసి వచ్చిన ప్రాఫిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రిన్సిపల్స్ రైట్ టు బెనిఫిట్ గెయిన్డ్ బై ఏజెంట్ డీలింగ్ ఆన్ హిజ్ ఓన్ అకౌంట్ ఆర్ ప్రిన్సిపల్ మే రిపుడియేట్ ద కాంట్రాక్ట్. ఓకే, సో ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసేసి ఆ మైండ్ని ఆ ల్యాండ్ మళ్ళీ వెనక్కి తెచ్చుకోవచ్చు. లేదంటే ఎలాగో ప్రిన్సిపల్ ఆ ల్యాండ్ తీసుకున్న ఆ మైండ్ అలాగే సేల్ చేస్తాడు కదా, ఏజెంట్ అలాగే వదిలేస్తాడు, ఆ మైండ్ నువ్వే వాడుకో కానీ వచ్చిన ప్రాఫిట్లో నాకు కూడా షేర్ ఇవ్వమని. అదే ప్రిన్సిపల్ చాయిస్. వద్దు, నేను సేల్ చేసిన ల్యాండ్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోద్ది, ఆ ల్యాండ్ మళ్ళీ నాకు తిరిగి ఇచ్చి ఆ మైండ్ నేను సేల్ చేసుకుంటానొచ్చు. లేదంటే ఆ కాంట్రాక్ట్ని యాక్సెప్ట్ చేసేసి ఆ మైండ్ నువ్వే సేల్ చేసుకో కానీ వచ్చిన దాంట్లో ప్రాఫిట్ నాకు కూడా ఇవ్వరు. అది ప్రిన్సిపల్ చాయిస్. ఓకే, ఎయిదర్ హీ కెన్ క్యాన్సిల్ ద కాంట్రాక్ట్ ఆర్ హీ కెన్ క్లెయిమ్ ద ప్రాఫిట్ ఫ్రమ్ ద ఏజెంట్. ఇది ఒక క్వశ్చన్ చూడమ్మా, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇది ఓవరాల్గా ప్రొవిజన్, దాన్ని బేస్ చేసుకుని ప్రాక్టికల్ క్వశ్చన్ ఉంది, అది డిస్కస్ చేద్దాం. దిస్ కాన్సెప్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక కాన్సెప్ట్ క్వశ్చన్ ఉంచండి, దిస్ వన్ కాన్సెప్ట్ క్వశ్చన్ CRD6 మీకు ఎక్కడ ఉందో చూసుకోండి. ఏ మర్చెంట్ ఇన్ ఇంగ్లాండ్ దొరికిందా? ఈ క్వశ్చన్ దొరికిందమ్మా మెటీరియల్ మీకు, రైట్. సో అది క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ చూసే ముందు బ్యాక్గ్రౌండ్ జస్ట్ దానికి అప్లికబుల్ ప్రొవిజన్స్ చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ ప్రొవిజన్ చూస్తే మీరు ఇక్కడ చూడండి, కంపెన్సేషన్ ఇవ్వాలి టు హిస్ ప్రిన్సిపల్. ఎవరు ఇవ్వాలి కంపెన్సేషన్? ఏజెంటే కదా, ఏజెంట్ ప్రిన్సిపల్కి కంపెన్సేషన్ ఇవ్వాలి. ఓకే, ఎందుకు ఇవ్వాలి? ఓకే, ఏజెంట్ నెగ్లిజెన్స్ ఉంది, దానివల్ల ప్రిన్సిపల్కి లాస్ ఆర్ డ్యామేజ్ వచ్చింది. సో అది ఏజెంట్ కంపెన్సేట్ చేయాలి, కానీ అది డైరెక్ట్ కన్సిక్వెన్సెస్ వల్ల అవుతాయి. సో ఏజెంట్ నెగ్లిజెన్స్ ఉంది కాదనట్లేదు, ప్రిన్సిపల్కి లాస్ ఆర్ డ్యామేజ్ వచ్చింది. ఏజెంట్ నెగ్లిజెన్స్ వల్ల డైరెక్ట్గా ప్రిన్సిపల్కి వచ్చిన లాస్ ఏజెంట్ కంపెన్సేట్ చేయాలి. ఓకే, రైట్, బట్ not in respect of loss or damage which are indirectly or remotely caused. Okay, so direct consequence make compensation in the direct consequence of own negligence, not make compensation in respect of indirectly or remotely caused. ఇది ఇంపార్టెంట్. అంటే ఏజెంట్ నెగ్లిజెన్స్కి ప్రిన్సిపల్కి వచ్చిన లాస్కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటే ఏజెంట్ ఎస్టాబ్లిష్ చేస్తాడు, ఇండైరెక్ట్గా రిమోట్గా ఉంటే ఏజెంట్ ఎస్టాబ్లిష్ చేయడు. ఓకే, చూడండి దానికి వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండైరెక్ట్లీ ఆర్ రిమోట్లీ కాజ్డ్ అనే దానికి వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఏ మర్చెంట్ ఇన్ ఇంగ్లాండ్ డైరెక్ట్స్ బి హిజ్ ఏజెంట్ అట్ ముంబై హూ యాక్సెప్ట్స్ ద ఏజెన్సీ టు సెండ్ హిమ్ 100 bales ఆఫ్ కాటన్ బై ఏ సర్టైన్ షిప్. ఓకే, సో ఏ మర్చెంట్ ఇన్ ఇంగ్లాండ్, ఏ ప్రిన్సిపల్ ఎక్కడున్నాడు? ఇంగ్లాండ్లో ఉన్నాడు. బి ఈజ్ ఏ ఏజెంట్ ఎక్కడున్నాడు? ముంబైలో ఉన్నాడు. సో ప్రిన్సిపల్ ఏజెంట్కి ఒక వర్క్ ఇచ్చాడు. ఏంటా వర్క్? గూడ్స్ పర్చేస్ చేసి ప్రిన్సిపల్కి పంపించమని. ముంబైలో గూడ్స్ పర్చేస్ చేసి ఆ గూడ్స్ ఇంగ్లాండ్కి పంపించమని చెప్పాడు. ఓకే, బి ఆ గూడ్స్ని పంపలేదు, చెప్పాడు ఇలా, సో 20th ఇలా షిప్ వస్తుంది, ఆ షిప్లో గూడ్స్ పంపించామని. ఇతను పంపలేదు, షిప్ అయితే వచ్చేసింది. ఓకే, ముంబై నుంచి షిప్ వచ్చేసింది ఎక్కడికి? ఇంగ్లాండ్కి. షిప్ సేఫ్గా అరైవ్ అయిపోయింది, కానీ ఇతనేమో గూడ్స్ పంపలేదు. ఓకే, సో దానివల్ల ఇతనికి ప్రాఫిట్ వచ్చింది. ఓకే, అర్థమైందమ్మా? సో హూ యాక్సెప్ట్ ద ఏజెన్సీ బీ హ్యావింగ్ ఇట్ ఇన్ పవర్ టు సెండ్ ద కాటన్ ఒమిట్స్ టు డూ సో. అంటే అతను కాటన్ సెండ్ చేయలేదు. అర్థమైందా? ఏం చెప్పాడు? ముంబైలో కాటన్ పర్చేస్ చేసి నెక్స్ట్ వీక్ షిప్ వస్తుంది, ఆ షిప్లో పంపించమని చెప్పాడు. కానీ బి ఏమో అలా చేయలేదు, షిప్లో పంపించలేదు. ద షిప్ అరైవ్ సేఫ్లీ ఇన్ ఇంగ్లాండ్.
షిప్ అయితే సేఫ్గా ఇంగ్లాండ్కి వచ్చింది. సూన్ ఆఫ్టర్ హర్ అరైవల్ ద ప్రైస్ ఆఫ్ ద కాటన్ రైజెస్. షిప్ రాగానే కాటన్ ప్రైస్ పెరిగిపోయింది. బి ఈజ్ బౌండ్ టు మేక్ గుడ్ టు ఏ ద ప్రాఫిట్ విచ్ హీ మైట్ హ్యావ్ మేడ్ బై ద 100 bales of cotton at the time when the ship arrived. Okay, but not any profit he might have made by the subsequent rise. ఇది అంటే ఏజెంట్ నెగ్లిజెన్స్ ఉంది, దానివల్ల ప్రిన్సిపల్ ఏజెంట్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎంత అమౌంట్ క్లెయిమ్ చేసుకోవాలి అని చెప్తున్నాడు. నార్మల్గా చూడండి, నార్మల్ ప్రైసెస్ సే కాటన్ 1000 రూపీస్ అనుకుందాం. ఓకే, 1000 రూపీస్ పర్ కేజీ అలా అనుకుందాం. 1000 రూపీస్ పర్ కేజీ. ఓకే, ఇది సేల్ ప్రైస్, నార్మల్ సేల్ ప్రైస్. కాస్ట్ ఎంత, వాళ్ళకి పడే కాస్ట్ ఎంత, 850 రూపీస్ అనుకుందాం. 850 రూపీస్ వాళ్ళకి పడే కాస్ట్. అంటే నార్మల్గా ఈ ఏ అనే పర్సన్కి సేల్ చేస్తే ప్రాఫిట్ ఎంత వస్తుంది, 150 రూపీస్ వస్తుంది. ఒకవేళ ఏజెంట్ కనుక కాటన్ పంపించుంటే ఎవరికి, ప్రిన్సిపల్కి, అది మార్కెట్లో సేల్ చేస్తే 1000 రూపీస్, కానీ కొన్నది ఎంత, ముంబైలో 850. సో ముంబైలో 850 కొని ఇంగ్లాండ్లో 1000 రూపీస్కి సేల్ చేస్తారు. నార్మల్గా 150 రూపీస్ ప్రాఫిట్. అంటే షిప్ ముంబైకి అరైవ్ అయిన రోజు, ఓకే సార్ ఇంగ్లాండ్కి, సో ఇంగ్లాండ్కి షిప్ వచ్చింది సే 1st January 2022 అనుకుందాం. సో 1st January రోజు షిప్ వచ్చింది. ఆ రోజు మార్కెట్ ప్రైస్ ఆఫ్ కాటన్ ఎంత అంటే నార్మల్గా 1000 రూపీసే ఉంది. మార్కెట్ ప్రైస్ ఆఫ్ కాటన్ 1000 రూపీసే ఉంది. కానీ ఆ 1000 రూపీస్కి ఏ ఈజ్ అనేబుల్ టు సెల్ బికాజ్ ఏ హ్యాస్ నాట్ రిసీవ్డ్ ద కాటన్. ఏ కాటన్ రిసీవ్ చేసుకోలేదు కాబట్టి 1000 రూపీస్కి సేల్ చేయలేకపోయాడు. ఒకవేళ 1000 రూపీస్కి కనుక ఏ సేల్ చేస్తుంటే ఏకి వచ్చే ప్రాఫిట్ ఎంత, 150. కానీ తర్వాత ఒక 10 days తర్వాత సే 10th January 2022 సడన్గా సమ్ మార్కెట్ రూమర్స్ వల్ల ఈ కాటన్ ప్రైస్ 1000 నుంచి 2500కి వెళ్ళిపోయింది. 1000 నుంచి 2500కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇది నార్మల్ లాస్. షిప్ అరైవ్ అయిన రోజు ఉన్న ప్రైస్ ఎంత, ఆ రోజే ప్రిన్సిపల్ సేల్ చేసి ఉంటే ప్రిన్సిపల్కి వచ్చే ప్రాఫిట్ ఎంత, అది మాత్రమే కంపెన్సేట్ చేస్తారు, నాట్ ఆన్ ద సబ్సిక్వెంట్ రైస్. షిప్ January 1st వచ్చింది, ఆ రోజే ఏ కనుక మార్కెట్లో సేల్ చేస్తుంటే ఏకి ఎంత ప్రాఫిట్ వచ్చేది, 150 రూపీస్, అంతే ఏజెంట్ కంపెన్సేట్ చేస్తాడు. తర్వాత మార్కెట్ ప్రైస్ పెరిగిపోయింది, ఇప్పుడు ఏ వచ్చి బీని అడగకూడదు. నువ్వు ఆ రోజు కనుక పంపించుంటే మనకు అబ్నార్మల్ ప్రాఫిట్స్ వచ్చేవి. ఓకే, నార్మల్ ప్రైస్ కన్నా ప్రైస్ డబుల్ అయిపోయింది, అబ్నార్మల్ ప్రాఫిట్స్ వచ్చేవి. సో ఇక్కడ నార్మల్కి ప్రాఫిట్ ఎంత, 850 కదా మన కాస్ట్, 850. సో 2500 మైనస్ 850 వేయండి, 150కి ఒక 1500 యాడ్ చేస్తే 1650 వచ్చింది. ఇక్కడ ఇంతకుముందు 150 కదా ప్రాఫిట్ అనుకున్నాం, దానికి 1500 యాడ్ చేస్తే 1650 వస్తుంది. సో 1650 రూపీస్ నాకు ప్రాఫిట్ లాస్ అయింది అని ప్రిన్సిపల్ ఏజెంట్ నుంచి క్లెయిమ్ చేయకూడదు. అర్థమైందా? ప్రిన్సిపల్ ఏజెంట్ నుంచి ఎంత క్లెయిమ్ చేయాలంటే 150, నాట్ 1650. ఓకే, 10 daysతో ప్రైస్ పెరిగిపోయింది, కానీ ఈ లాస్ అన్నది ఆపర్చునిటీ లాస్, రిమోట్ లాస్, డైరెక్ట్గా వాళ్ళు వచ్చినా కాదు. డైరెక్ట్గా ఎంతవరకు లాస్ అంటే 150. నార్మల్ సర్కమ్స్టెన్సెస్ చూసుకోవాలి, అబ్నార్మల్ సర్కమ్స్టెన్సెస్ కాదు. అనుకోకుండా ఏదో పెరిగిపోయింది, కానీ ఆ బెనిఫిట్ అతనికి రాలేదు, ఎవరికి, ఏకి ఆ బెనిఫిట్ రాలేదు. సో ఇది కీ పాయింట్. ఓకే, బి ఈజ్ బౌండ్ టు మేక్ గుడ్ టు ఏ అంటే బి ఎవరు, ఏజెంట్. బౌండ్ టు మేక్ గుడ్ అంటే కంపెన్సేట్ అని అర్థం. బి హ్యాస్ టు కంపెన్సేట్ ఏ. ఏం కంపెన్సేట్ చేయాలి, ద ప్రాఫిట్ విచ్ హీ మైట్ హ్యావ్ మేడ్ బై ద 100 bales of cotton at the time when the ship arrived. But not any profit he might have made by the subsequent rise. Soon after ship arrival the price of the cotton rises. అంటే షిప్ వచ్చిన తర్వాత వెరీ సూన్, మేబీ 2-3 days లోనే, షిప్ వచ్చిన రోజు 1000 రూపీసే ఉంది, 2-3 daysలోనే ప్రైస్ పెరిగిపోయింది డ్రాస్టికల్గా. సో ఆ ప్రైస్ పెరిగిపోయిన దాన్ని మీరు క్లెయిమ్ చేయకూడదు. సూన్ ఆఫ్టర్ ద షిప్ అరైవల్, మేబీ 1 day అవ్వచ్చు, 2 days అవ్వచ్చు, ఎంత సూన్ అయినా సరే అది మనకు అనవసరం. షిప్ అరైవ్ అయిన రోజు ఏ ప్రైస్ ఉందో దాన్ని బేస్ చేసుకునే ప్రాఫిట్ ఇవ్వాలి. ఓకే, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 150 ఇవ్వాలా 1650 ఇవ్వాలా అనేది మీరు కామన్ సెన్స్ బేస్ చేసుకుని ఆన్సర్ రాయకుండా ఈ ఆన్సర్ రాయాలి. ఏది, agent has to make compensation to his principal in respect of direct consequences of his own negligence but not indirect consequences. Okay, agent is liable to compensate to the principal because of the direct consequence of his negligence, not because of indirect consequences. ఇది ప్రొవిజన్. అది మీకు వర్క్ బుక్ సొల్యూషన్ ఆన్సర్ ఉందో చెక్ చేసుకోండి దిస్ వన్, లేకపోతే పారాగ్రాఫ్ నోట్ చేసుకోండి. ఒకసారి వర్క్ బుక్ సొల్యూషన్స్లో చూసుకోండి, లేదా ఈ పాయింట్ ఉందా, దీనికి ఆన్సర్ ఇచ్చారా ఇవ్వలేదా, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారా ఇవ్వలేదమ్మా? ఓకే, సో లేకపోతే తర్వాత బోర్డ్ మెటీరియల్లో చూసుకోండి,
ఇట్ వాజ్ అండర్ సెక్షన్ 212 బోర్డ్ మెటీరియల్లో పేజ్ నెంబర్ 1.69 అదర్ లాస్లో పేజ్ నెంబర్ 1.69 కావాలంటే ఇక్కడ ఎక్కడైతే మీకు మెటీరియల్లో ఉందో రాసుకోండి. 1.69 ఐసీఐ స్టడీ మెటీరియల్ అదర్ లాస్, ఐసీఐ స్టడీ మెటీరియల్ అదర్ లాస్ పేజ్ నెంబర్ 1.69 ప్రొవిజన్. ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు 1.70లో ఉంటుంది, కానీ ఎగ్జాంపుల్ రాయాలంటే అంతకన్నా ముందు ప్రొవిజన్ చూసుకోవాలి. ఓకే, ఎగ్జాంపుల్ 29 స్టేడియం అని ఒకటి ఉంటుంది, అది ఎక్కడ ఉంచండి అమ్మా. స్టేడియం అని ఒక ఫుట్ నోట్లో ఉంటుంది. ఫుట్ నోట్లో స్టేడియం అని ఒక క్వశ్చన్ ఉంటుంది, అది కూడా లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేసింది, అది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఎగ్జామ్లో. ఏ క్వశ్చన్ కింద ఉందో ఫుట్ నోట్స్లో ఒకసారి చూసుకోండి. పర్సనల్ లయబిలిటీలోనా ప్రిన్సిపల్స్ లయబిలిటీయా ఎందుకు ఎక్కడ ఉంది? ప్రిన్సిపల్స్ లయబిలిటీ ఎగరెస్ట్ అన్డిస్క్లోజ్డ్ ప్రిన్సిపల్స్ లయబిలిటీ టు థర్డ్ పార్టీ ఇందులోనే ఉండాలి కదా. ప్రిన్సిపల్స్ కాదు ఇది కాదు, ఇది చూసుకోండి అమ్మా, ఇది ఎక్కడుందో మెటీరియల్లో. సో లుక్ అట్ దిస్ ఎగ్జాంపుల్. రైట్, సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే థర్డ్ పార్టీ సమ్ మిస్టర్ సి అనుకుందాం. సో సి బితో కాంట్రాక్ట్ ఎంటర్డ్, యాక్చువల్గా సి బితో కాంట్రాక్ట్ ఎంటర్డ్. సి ఎంటర్డ్ ఏ కాంట్రాక్ట్ విత్ బి. సో ఫ్యాక్ట్ ఏంటంటే ఏ ఈజ్ ఏ ప్రిన్సిపల్ అండ్ బి ఈజ్ ఏ ఏజెంట్. సో ఇప్పుడు ఈ విషయం సికి తెలీదు, బి ఏజెంట్ అన్న విషయం తెలీదు. బి తనే పర్సనల్గా గూడ్స్ కొంటున్నాడేమో, తన పర్సనల్ కోసం కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నాడేమో అని సి ఒప్పుకున్నాడు. దానికి బికి యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న రియల్ పర్సన్ ఏ అన్న విషయం సికి తెలీదు. ఇది అన్డిస్క్లోజ్డ్ ప్రిన్సిపల్. థర్డ్ పార్టీ నాట్ నోన్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఉన్నాడన్న విషయం థర్డ్ పార్టీకి తెలియదు. బీనే మెయిన్ పర్సన్ అనుకొని బీతో కాంట్రాక్ట్ ఎంటాడు. సో తర్వాత వచ్చి ప్రిన్సిపల్ అడుగుతున్నాడు ఈ కాంట్రాక్ట్ని పర్ఫామ్ చేయమని ఫోర్స్ చేస్తున్నాడు. సో అప్పుడు ఏం చెప్తున్నాడు ప్రిన్సిపల్? బి కాంట్రాక్ట్ మీద సైన్ చేసినా అది నా కోసం ఎంటర్ అయిన కాంట్రాక్ట్, ఐఆమ్ ద ప్రిన్సిపల్, బి ఈజ్ ఓన్లీ మై ఏజెంట్, ఐఆమ్ ద మెయిన్ పర్సన్ అని ఆర్గ్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ని థర్డ్ పార్టీ పర్ఫామ్ చేయొచ్చా రిజెక్ట్ చేయాలి అంటే జనరల్గా పర్ఫామ్ చేయాలి. ప్రిన్సిపల్ గురించి తెలిసి ఎంటర్ అయినా తెలియకుండా ఎంటర్ అయినా జనరల్గా పర్ఫామ్ చేయాలి. ఒకవేళ రిజెక్ట్ చేయాలి అంటే, రెఫ్యూజ్ చేయాలంటే ఇతను ఏ వ్యాలిడ్ రీజన్ చూపించాలి, అది మనకు ప్రొవిజన్. ఓకే, ప్రిన్సిపల్ అనే పర్సన్ ఉన్నాడన్న విషయం తెలియక థర్డ్ పార్టీ ఏజెంట్తో డైరెక్ట్గా కాంట్రాక్ట్ ఎంటరాడు. ఏజెంటే మెయిన్ పర్సన్ అనుకున్నాడు, తర్వాత తెలిసింది ఒక మెయిన్ పర్సన్ ప్రిన్సిపల్ ఉన్నాడని. సో ఇప్పుడు థర్డ్ పార్టీ ప్రిన్సిపల్ వచ్చి థర్డ్ పార్టీని అడుగుతున్నాడు, ఈ కాంట్రాక్ట్ పర్ఫామ్ చేయమని ఫోర్స్ చేస్తున్నాడు, నేనే మెయిన్ పర్సన్ అని. ఇప్పుడు ఒకవేళ ఈ థర్డ్ పార్టీ నేను పర్ఫామ్ చేయను అని ఫోర్స్ చేయాలంటే, పర్ఫామ్ చేయనని రిఫ్యూజ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎలా, ఏమని ప్రూవ్ చేయాలంటే కోర్టులో ప్రిన్సిపల్ గురించి ముందే నాకు తెలుసుంటే నేను కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యేవాడిని కాదు. బికాస్ ఆఫ్ సమ్ కాంపిటీషన్ ఆర్ సమ్ అదర్ రిలేషన్షిప్, వీళ్ళిద్దరికి మధ్య ఉన్న సమ్ ఎనిమీ రిలేషన్షిప్ అవ్వచ్చు, హాస్టైల్ రిలేషన్షిప్ అవ్వచ్చు, ఇతని గురించి నాకు ముందే తెలుసుంటే నేను కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యేవాడిని కాదు అని కోర్టులో ప్రూవ్ చేయాలి. ఎవరు? ఈ సి ప్రూవ్ చేయాలి. అలా ప్రూవ్ చేయకపోతే అంటే సికి ఏకి మధ్య ఇది వరకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు, ఎలాంటి ఎనిమీ రిలేషన్షిప్ లేదు, అప్పుడు రెఫ్యూజ్ చేయడానికి లేదు. కోర్టు అడుగుతారు, సరే నువ్వు బి అనుకొని ఎంటర్ అయ్యి, ఇప్పుడు ఏ అయితే నీకేంటి ప్రాబ్లం? ఏ కూడా సేమ్ ప్రైజ్ ఇస్తున్నాడుగా, మీకు నేమ్ మారితే నీకేంటి నష్టం అని కోర్టు ఒకటే అడుగుతారు. నీకు తెలీదు ఏ అనే పర్సన్ ఉన్నాడని, బీనే మెయిన్ పర్సన్ అనుకొని కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యావు, ఇప్పుడు ఏ మెయిన్ పర్సన్ అని తెలిసింది, దానివల్ల నీకు వచ్చే నష్టం ఏంటి అని అడుగుతున్నారు. కోర్టు అడిగే క్వశ్చన్ ఏంటంటే దానివల్ల నీకు వచ్చే నష్టం ఏంటి? బి మెయిన్ పర్సన్ అవుతాయి ఏంటి, ఏ మెయిన్ పర్సన్ అవుతాయి ఏంటి, నీ డ్యూటీ నువ్వు పర్ఫామ్ చేయి, నీ ప్రైస్ నువ్వు తీసుకో, వాట్ ఈస్ ద లాస్ ఫర్ అని కోర్టు ఆర్గ్యూ చేస్తారు. కాబట్టి ఒకవేళ ఇతను రెఫ్యూజ్ చేయాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఎనిమీ రిలేషన్షిప్ ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ మనకిచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఒక క్రికెట్ స్టేడియం ఉంది, ఆ క్రికెట్ స్టేడియంలో ఎస్ఎస్ అనే పర్సన్ మిస్కండక్ట్ చేశాడు. ఓకే, ఆ స్టేడియంలో మిస్కండక్ట్ చేసినందుకు ఏం చేశారంటే, ఆ స్టేడియంలో అతను మళ్ళీ ఎంటర్ అవ్వకుండా అతని మీద బ్యాన్ పెట్టారు. ఒక 2 years 3 years నువ్వు స్టేడియంలోకి ఎంటర్ అవ్వకూడదు, బికాస్ ఆఫ్ హిస్ మిస్కండక్ట్ నువ్వు ఈ స్టేడియంలోకి ఎంటర్ అవ్వకూడదు అని ప్రొహిబిషన్ పెట్టారు. ఎవరు? ఆ స్టేడియం మేనేజ్మెంట్ వాళ్ళు, ఈ వాంకేడ్ స్టేడియం మేనేజ్మెంట్ వాళ్ళు ఈ ఎస్ఎస్ మీద ప్రొహిబిషన్ పెట్టారు, అతను స్టేడియంకి రాకూడదు అని. కాబట్టి ఇప్పుడు ఎస్ఎస్ ఏం చేశాడు, తను డైరెక్ట్గా వెళ్తే స్టేడియం వాళ్ళు టికెట్ ఇవ్వరని బాట్ ద టికెట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ త్రూ ఏబీ, అంటే ఏబీ ద్వారా తన కోసం టికెట్స్ తెప్పించుకున్నాడు. ఎవరు? ఎస్ఎస్. బాట్ ద టికెట్స్ ఫర్ హిమ్సెల్ఫ్ త్రూ ఏబీ, అంటే తన స్టేడియంకి వెళ్ళాలి కానీ డైరెక్ట్గా తనే వెళ్తే టికెట్స్ ఇవ్వరు, కాబట్టి ఫస్ట్ ఏబీని పంపించి టికెట్స్ కొనుక్కున్న తర్వాత ఇప్పుడు స్టేడియంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఓకే, స్టేడియం మేనేజ్మెంట్ ఇప్పుడు అలౌ చేయట్లేదు.
ఇప్పుడు ఎస్ఎస్ ఆర్గ్యూ చేస్తున్నాడు, అలా కాదు, మీరు వన్స్ టికెట్ ఇచ్చిన తర్వాత మీరు ఎవరినైనా అలౌ చేయాలి అంటే అప్పుడు చెప్తున్నారు ఏబి వచ్చింది ఎస్ఎస్ కోసమే అని తెలిస్తే మేము అసలు టికెట్ ఇచ్చే వాళ్ళమే కాదు. అది వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ సస్పెన్షన్ ఉంది కదా, బ్యాన్ ఉంది కదా. ఎస్ఎస్ఏ డైరెక్ట్గా వస్తే మేము అసలు టికెట్స్ ఇచ్చుండే వాళ్ళం కాదు అని కోర్టులో ప్రూవ్ చేయాలి. ఓకే, స్టేడియం మేనేజ్మెంట్ వుడ్ నాట్ హ్యావ్ ఇష్యూడ్ ద టికెట్స్ టు ఎస్ఎస్. అంటే ఎస్ఎస్ డైరెక్ట్గా వచ్చుంటే వాళ్ళు టికెట్స్ ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు టికెట్స్ ఇచ్చేవాళ్ళు కాదు అని వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఎవరు? ఆ థర్డ్ పార్టీ కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు మే క్యాన్సల్ ద కాంట్రాక్ట్ అండ్ రెఫ్యూజ్ ఎస్ఎస్ టు ఎంటర్ ద స్టేడియం. ఓకే, నువ్వే డైరెక్ట్గా వచ్చుంటే నీ మీద బ్యాన్ ఉంది కాబట్టి టికెట్స్ ఇచ్చేవాళ్ళం కాదు, ఇప్పుడు ఏబీ ద్వారా వచ్చావు, సో కాబట్టి ఎస్ఎస్ డైరెక్ట్గా వచ్చుంటే స్టేడియం మేనేజ్మెంట్ వుడ్ నాట్ హ్యావ్ ఇష్యూడ్ ద టికెట్స్, దేర్ ఫోర్ నౌ దే కెన్ క్యాన్సల్ ద టికెట్స్, అది. సో దానికి ప్రొవిజన్ ఏంటంటే ఇది, ఇఫ్ హీ కెన్ షో దట్, అంటే ప్రూవ్ చేసుకోవాలి ఎవరు? థర్డ్ పార్టీ. హ్యాడ్ హీ నోన్ హూ వాజ్ ద ప్రిన్సిపల్ హీ వుడ్ నాట్ హ్యావ్ ఎంటర్డ్ ద కాంట్రాక్ట్. నాకు ప్రిన్సిపల్ ఇతను అన్న విషయం తెలుసుంటే అసలు నేను కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యేవాడిని కాదు అని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, అది. సో బ్రేక్ తీసుకున్నాము, విల్ స్టార్ట్ అట్ 11:30. మన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ సెక్షన్ అండి. గో టు దట్ 10th క్వశ్చన్, ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఫారిన్ ఇన్స్ట్రుమెంట్స్. క్వశ్చన్ నెంబర్ చెక్ చేసుకోండి, సేమ్ డిఫరెంట్ అని. ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఫారిన్ ఇన్స్ట్రుమెంట్స్ ఇద్దరు ఒక్కొక్కసారి టెస్ట్ చేశారు, మళ్ళీ కూడా రిపీట్ చేయొచ్చు. ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ మేడ్ ఆర్ డ్రాన్ ఇన్ ఇండియా, ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ మేడ్ ఆర్ డ్రాన్ ఇన్ ఇండియా. ఓకే, ప్రామిసరీ నోట్కి మేడ్ అనే వర్డ్ యూస్ చేస్తాం, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్కి డ్రాన్ అనే వర్డ్ యూస్ చేస్తాం. ప్రామిసరీ నోట్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ డ్రాన్ ఇన్ ఇండియా అని అలా. సో మేడ్ ఆర్ డ్రాన్ ఇన్ ఇండియా, దట్ ఈస్ వన్ కండిషన్, మేడ్ ఆర్ డ్రాన్ ఇన్ ఇండియా. అండ్ ఓకే, మేడ్ ఆర్ డ్రాన్ ఇన్ ఇండియా అండ్ డ్రాన్ అపాన్ ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా, డ్రాన్ అపాన్ ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా. ఓకే, డ్రాన్ అపాన్ ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా. సో మేడ్ ఆర్ డ్రాన్ అంటే ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్. ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అవ్వాలంటే ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్ ఇండియాలో ఉండాలి. డ్రాన్ అపాన్ ఏ రెసిడెంట్ అంటే ప్లేస్ ఆఫ్ డ్రావీ రెసిడెన్స్, ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, ప్లేస్ ఆఫ్ డ్రావీ రెసిడెన్స్. డ్రాన్ అపాన్ ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా, or this is or. Okay, drawn upon a resident in India, payable in India or endorsed in India, payable in India or endorsed in India, so this is place of payment, ఇది place of payment, ఓకే రైట్. సో ఈ 3 కండిషన్స్లో ఫస్ట్ కండిషన్ మ్యాండేటరీగా ఇండియాలో ఉండాలి, సెకండ్ ఆర్ థర్డ్ కండిషన్లోనే ఆర్. సో మ్యాండేటరీగా ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్ ఇండియాలో ఉండాలి, ప్లేస్ ఆఫ్ డ్రావీస్ రెసిడెన్స్ కానీ ప్లేస్ ఆఫ్ పేమెంట్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటే సరిపోద్ది. ఓకే, సో ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? ఇండియాలో ఉండాలి. ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇన్ ఇండియా, ఏవి ఇండియాలో ఉండాలి? 1+2 లేదా 1+3 లేదా 1+2+3 3. ఓకే, సో 1+2 ఇండియాలో ఉన్న ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అవుద్ది, 1+3 ఇండియాలో ఉన్న ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అవుద్ది, 3 ఇండియాలో ఉన్న ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అవుద్ది. ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ కానిది అనేది బ్యాలెన్సింగ్ అంతా ఫారిన్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే అది ఫారిన్ ఇన్స్ట్రుమెంట్ అవుతుంది. ఓకే, సో ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అవ్వాలంటే ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఇండియాలో ఉండాలి, ప్లస్ ప్లేస్ ఆఫ్ డ్రావీ రెసిడెన్స్ కానీ ప్లేస్ ఆఫ్ పేమెంట్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి, ఇది అండ్ ఇది ఆర్. ఓకే, అది నెక్స్ట్. సో తర్వాత ఈ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, సెక్షన్ 134. ఓకే, అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ఉంటుంది చూడండి, సెక్షన్ 134. సో ఫారిన్ ఇన్స్ట్రుమెంట్స్కి, సో ఇక్కడ మనం డిస్కస్ చేసిన ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్డ్ బై ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్? ఓకే, ఆర్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అలా చదువుకున్నాం. వాట్ ఈజ్ ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ ఫారిన్ ఇన్స్ట్రుమెంట్స్లో వాట్ ఈజ్ ఫారిన్ ఇన్స్ట్రుమెంట్స్ అనేదానికి డెఫినేషన్ ఏంటిది? వాట్ ఈజ్ నాట్ ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ కాల్డ్ ఫారిన్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ లయబిలిటీస్ ఆఫ్ పార్టీస్ ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ ఇన్స్ట్రుమెంట్, ఓకే రైట్, liabilities of parties in case of foreign instrument. Okay,
టు రికవర్ ఫ్రమ్ డ్రావర్, ఇప్పుడు మనం రాసుకుంటుంది ఏంటి, లయబిలిటీస్ ఆఫ్ పార్టీస్ ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ ఇన్స్ట్రుమెంట్స్, liabilities of parties in case of foreign instrument, liabilities of parties in case of foreign instrument. To recover from drawer, the law prevailing at place of preparation is applicable. To recover from drawer, the law prevailing at place of preparation shall be applicable. Place of preparation is applicable. To recover from drawer, the law prevailing at place of preparation is applicable. Okay. To recover from drawee or endorsee, to recover from any other person, to recover from any other person, to recover from any other person, to recover from any other person. So every any other person ante drawee avvachu, endorsee avvachu, drawee or endorsee, drawee or acceptor anna okate, drawee or acceptor or endorsee. To recover from any other person, law prevailing at place of payment is applicable. 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 Okay. Liabilities of parties in case of foreign instrument. To recover from drawer, the law prevailing at place of preparation is applicable. To recover from any other person, law prevailing at place of payment is applicable. ఓకే. సో అది కామన్ సెన్స్తో మీరు లాజికల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ ఈజ్ ఏ డ్రావర్, బిల్ డ్రా చేశాడు, డ్రా చేసి బీకి ఇచ్చాడు, బి ఈజ్ ఏ యాక్సెప్టర్ అనుకోండి, సి ఈజ్ ఏ పే, సి ఈజ్ ఏ పే. సో ఇప్పుడు సి డీకి ఎండాస్ చేశాడు, సి డీకి ఎండాస్ చేశాడు. సో ఇప్పుడు డీకి రైట్ ఉంటుంది, డీకి రైట్ ఉంటుంది. ఈ ముగ్గురులో ఎవరి నుంచైనా రికవర్ చేసుకోవచ్చు. సో ముగ్గురు ఇన్స్ట్రుమెంట్ మీద సైన్ చేశారు, ఏ సైన్ చేశాడు, బి సైన్ చేశాడు, సి సైన్ చేశాడు. కాబట్టి ఆల్ త్రీ ఆర్ ప్రియర్ పార్టీస్ టు డి. సో ఇఫ్ డి వాంట్స్ టు రికవర్ ఫ్రమ్ ఏ, దెన్ ఏ రోల్ ఏంటి, ప్రిపేర్ చేశాడు, ఇన్స్ట్రుమెంట్ ప్రిపేర్ చేసింది ఏ, దానికి మనీ పే చేసింది బీసీ. సో కాబట్టి మనం ఏ నుంచి రికవర్ చేసుకున్నప్పుడు వీళ్ళు ఏ కంట్రీలో ఉన్నారనేది అతనికి అనవసరం. అతను ఇన్స్ట్రుమెంట్ ప్రిపేర్ చేసిన అతని కంట్రీ ఏంటి, ఇండియా. సో అతని కంట్రీ ఇండియా అనుకోండి, ఇండియాలో ఉన్న లానే అప్లై అవుద్ది. అతని కంట్రీ శ్రీలంక అవుతుంది, శ్రీలంక ఉన్న లా అప్లై అవుద్ది. సో కాబట్టి మనం ఏ నుంచి రికవర్ చేసుకోవాలంటే అతను ఇన్స్ట్రుమెంట్ ప్రిపేర్ చేసింది ఏ కంట్రీలో అవుతే ఆ కంట్రీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి. ఓకే. సో బి ఏ కంట్రీలో ఉన్నాడు, సి ఏ కంట్రీలో ఉన్నాడు అని ఏ కనవసరం. మీరు వచ్చి ఏని అడిగితే ఏ కంట్రీలో అయితే ఇన్స్ట్రుమెంట్ ప్రిపేర్ చేశాడో ఆ కంట్రీలో ఉన్న లాస్ ప్రకారం మనీ పే చేస్తాడు. లేదు మీరు బీసీని వెళ్ళి అడిగారు అనుకోండి, యాజ్ యూజువల్గా వాళ్ళు ఏ కంట్రీలో అయితే పేమెంట్ చేస్తారో దాన్ని బేస్ చేసుకుని ఇస్తారు. వాళ్ళు ప్రిపేర్ చేయలేదు ఇన్స్ట్రుమెంట్, బీసీ ఇన్స్ట్రుమెంట్ ప్రిపేర్ చేయలేదు, ఏ ఇన్స్ట్రుమెంట్ ప్రిపేర్ చేశాడు. సో కాబట్టి ఏ నుంచి మనం మనీ క్లెయిమ్ చేయాలంటే ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్ అవుతుంది, బీసీ నుంచి మనీ క్లెయిమ్ చేయాలంటే ప్లేస్ ఆఫ్ పేమెంట్ అవుతుంది. సో ఇప్పుడు డి వెళ్ళి బీని అడిగినా, సి అడిగినా, సో వాళ్ళు ఎక్కడైతే ఏ కంట్రీలో అయితే మనీ పే చేస్తున్నారో ఆ కంట్రీలో ఉన్న లాస్ అండ్ రెగ్యులేషన్స్ అప్లికబుల్ అవుతాయి. ఓకే. అది సో కాబట్టి ఇతను డ్రావర్ నుంచి రికవర్ చేసుకోవాలంటే లా అట్ ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ అప్లికబుల్. ఎనీ అదర్ పర్సన్ నుంచి రికవర్ చేసుకోవాలంటే లా అట్ ప్లేస్ ఆఫ్ పేమెంట్ ఈజ్ అప్లికబుల్. ఓకే. అది సో అది మీకు ప్రాక్టికల్ క్వశ్చన్లో టెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ 14th క్వశ్చన్ చూడండి, ఫుట్ నోట్ నెంబర్ 14. ఫుట్ నోట్ నెంబర్ 14. A bill of exchange is drawn by A in Berkeley, so place of preparation idi, where the rate of interest is 15% and accepted by B payable in Washington. So place of payment Washington, where the rate of interest is 6%. The bill is endorsed in India and is dishonored. In the light of Negotiable Instruments Act, answer the following cases. What is the liability of A if action is brought against A in India? So A evaru drawn by A, so A evaru drawer. ఓకే. అతని నుంచి మనం రికవర్ చేసుకోవాలంటే సో ఇక్కడ ఈ కంట్రీలో కదా ఇన్స్ట్రుమెంట్ ప్రిపేర్ చేసింది, ఆ కంట్రీలో ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇన్స్ట్రుమెంట్ డిస్ఆనర్ అయింది కాబట్టి అతను ఇంట్రెస్ట్ పే చేస్తాడు, కానీ అతను ప్రిపేర్ చేసింది బర్క్లీలో కాబట్టి అక్కడున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్లై అవుద్ది. సో అలా కాకుండా మనం బి నుంచి రికవర్ చేసుకోవాలంటే బి యాక్సెప్టెడ్ బై బి, సో బి యాక్సెప్టర్. డ్రావర్ నుంచి రికవర్ చేసుకోవాలంటే ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్, ఓకే. యాక్సెప్టర్ నుంచి రికవర్ చేసుకోవాలంటే ప్లేస్ ఆఫ్ పేమెంట్. బి నుంచి రికవర్ చేసుకోవాలంటే 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రికవర్ చేసుకోవచ్చు. ఓకే. అది డ్రావర్ నుంచి రికవర్ చేసుకోవాలంటే లా అట్ ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ అప్లికబుల్. డ్రావర్ కాకుండా ఇంకెవరి నుంచైనా రికవర్ చేసుకోవాలంటే లా అట్ ప్లేస్ ఆఫ్ పేమెంట్ ఈజ్ అప్లికబుల్. అది సో వాట్ ఈజ్ ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. వాట్ ఆర్ ద లైబిలిటీస్ ఆఫ్ పార్టీస్ ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ ఇన్స్ట్రుమెంట్స్? సార్ లైబిలిటీస్ ఆఫ్ పార్టీస్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అని స్పెసిఫిక్గా ఏముండదు, ఈ చాప్టర్ అంతా అది
ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్స్కి మనకి ఎన్ఐ యాక్ట్ అప్లై అవుద్ది, ఇండియాలో ప్రిపేర్ చేసిన ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్స్కి ఎన్ఐ యాక్ట్ అప్లై అవుద్ది. కాబట్టి రిమైనింగ్ చాప్టర్ అంతా అది లయబిలిటీస్ ఆఫ్ పార్టీస్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్. కాబట్టి ఫారిన్ ఇన్స్ట్రుమెంట్స్కి మాత్రం డిఫరెంట్ కంట్రీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లై అవుతాయి. నెక్స్ట్ ఇన్కోహేట్ ఇన్స్ట్రుమెంట్ చూడము. ఇన్కోహేట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్కోహేట్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ఇన్కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్. Incoherent or incomplete instrument. Incoherent or incomplete instrument. Incoherent or incomplete instrument. So incomplete instrument but valid instrument. But valid. Incoherent instrument అన్నా incomplete instrument అన్నాం, but valid instrument, not invalid instrument కాదు. మనం ఏమంటున్నాం incomplete instrument. ఓకే, సో ఇన్కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్లో ఏంటంటే వన్ పర్సన్ ప్రిపేర్స్ ద ఇన్స్ట్రుమెంట్ అండ్ గివ్స్ అథారిటీ టు అనదర్ పర్సన్ టు ఫిల్ అప్ ద అమౌంట్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్. సో ఏ బిల్ ప్రిపేర్ చేస్తాడు, ఏ బిల్ ప్రిపేర్ చేసి ఏ బికి అథారిటీ ఇస్తాడు టు ఫిల్ అప్ ద అమౌంట్. Authority to fill up the amount. So B fills up the amount. B fills up the amount more than authority given by A. ఇది ఇక్కడ మనకి ఇచ్చే ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. ఏ బిల్ ప్రిపేర్ చేస్తాడు, అమౌంట్ ఫిల్ చేయడు, బీకి అథారిటీ ఇచ్చేస్తాడు అమౌంట్ బీనే ఫిల్ చేసుకోమని, కానీ ఏ ఇచ్చిన అథారిటీ కన్నా ఎక్కువ అమౌంట్ బీ ఫిల్ చేసుకున్నాడు ఈ సిచ్యుయేషన్. సో ఈ సిచ్యుయేషన్లో ఏమవుతుంది అంటే, సో ఎవరికి రికవర్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అవ్వాలి అంటే 3 కండిషన్స్ ఉంటాయి. ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అవ్వాలంటే 3 కండిషన్స్ ఉంటాయి. ఒకటి స్టాంపింగ్, 2 సిగ్నేచర్, 3 డెలివరీ. స్టాంపింగ్, సిగ్నేచర్, డెలివరీ, ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతే అది ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అవుద్ది. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతే అది ఇన్లాండ్ ఇన్స్ట్రుమెంట్ అవుద్ది. సో ఇన్కోహేట్ ఇన్స్ట్రుమెంట్, ఆ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతే ఇన్కోహేట్ ఇన్స్ట్రుమెంట్ అవుద్ది. సో ఆ ఇన్కోహేట్ ఇన్స్ట్రుమెంట్ అప్పుడు ఎవరి నుంచి ఎంత రికవర్ చేసుకోవాలంటే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఓకే, హోల్డర్ ఎంత అమౌంట్ రికవర్ చేసుకోవచ్చు అంటే, ఆథరైజ్డ్ అమౌంట్ స్టాంప్ డ్యూటీ అమౌంట్. సో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఎంత రికవర్ చేసుకోవాలంటే స్పెసిఫైడ్ అమౌంట్ మెన్షన్డ్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్, స్టాంప్ డ్యూటీ అమౌంట్ మెన్షన్డ్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ ఆర్ స్టాంప్ డ్యూటీ అమౌంట్ మెన్షన్డ్ ఆన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ స్టాంప్ డ్యూటీ అమౌంట్ మెన్షన్డ్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ అండ్ స్టాంప్ డ్యూటీ అమౌంట్, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఎవరైనా అంతే, విచ్ ఎవర్ ఈజ్ లోయర్. ఓకే, అది. సో ఏ కండిషన్ సాటిస్ఫై అవుతే దాన్ని ఇన్కోహేట్ ఇన్స్ట్రుమెంట్ అంటున్నాం. ఆ ఇన్కోహేట్ ఇన్స్ట్రుమెంట్లో ఏ పార్టీస్ నుంచి ఎంత అమౌంట్ రికవర్ చేసుకోవచ్చు. ఓకే, ఏ పార్టీస్ నుంచి ఎంత అమౌంట్ రికవర్ చేసుకోవచ్చు. ఆ ఇన్కోహేట్ ఇన్స్ట్రుమెంట్ అన్నప్పుడు ఏ పార్టీస్ నుంచి ఎంత అమౌంట్ రికవర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి, స్టాంపింగ్, సిగ్నేచర్, డెలివరీ. ఆ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతే హోల్డర్ ఎంత అమౌంట్ రికవర్ చేసుకోవచ్చు, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఎంత అమౌంట్ రికవర్ చేసుకోవచ్చు. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. లుక్ అట్ దిస్ ఎగ్జాంపుల్ 13. స్క్రీన్ మీద చూడండి. ఏ సైన్స్ హిస్ నేమ్ ఆన్ ఏ బ్లాంక్ బట్ స్టాంప్డ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ గివ్స్ ఇట్ టు బి. సో ఇక్కడ ఫస్ట్ మీకు సిగ్నేచర్ ఉంది, నెక్స్ట్ స్టాంపింగ్ ఉంది, గివ్స్ ఇట్ టు బి, డెలివరీ ఉంది. సో తర్వాత రిమైనింగ్ అంతా. ఈ మూడిట్లో ఏది మిస్ అయినా హోల్డర్కి రాదు, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి రాదు. ఎంత అమౌంట్ వస్తుందని సెకండరీ, హోల్డర్కి ఎంత అమౌంట్ వస్తుంది, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి ఎంత అమౌంట్ వస్తుంది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇన్కోహేట్ ఇన్స్ట్రుమెంటా కాదా ఐడెంటిఫై చేయండి. ఆ 3 కండిషన్స్లో ఏదో ఒక కండిషన్ మిస్ అయింది అనుకోండి, అది ఇన్వాలిడ్ ఇన్స్ట్రుమెంట్ అవుతుంది, ఎవరికి ఏ అమౌంట్ రాదు. ఓకే, సో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఇన్కోహేట్ ఇన్స్ట్రుమెంటా కాదా. ఒకవేళ ఇన్కోహేట్ ఇన్స్ట్రుమెంట్ అయితే అప్పుడు ఎంత అమౌంట్ రికవర్ చేసుకోవచ్చు అని సెకండ్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఈస్ టు ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ అన్ ఇన్కోహేట్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ నాట్. సో సిగ్నేచర్ ఉంది, స్టాంపింగ్ ఉంది, గివ్స్ ఇట్ ఉంది, డెలివరీ కూడా ఉంది. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ ఇన్కోహేట్ ఇన్స్ట్రుమెంట్. సో ఎంత అథారిటీ ఫిల్ చేశాడు, 3000. సో ఈ ఇన్స్ట్రుమెంట్ని ఫిల్ చేసి బీకి ఇచ్చాడు. బి ఎంత అమౌంట్ ఫిల్ చేశాడు, 5000 ఇచ్చాడు. బి దెన్ ట్రాన్స్ఫర్స్ ఇట్ టు సి ఫర్ ఏ కన్సిడరేషన్ ఆఫ్ 5000 హూ టేక్స్ ఇట్ ఇన్ గుడ్ ఫెయిత్. సో దేర్ఫోర్ సి ఈజ్ ఏ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. కన్సిడరేషన్ ఉంది, గుడ్ ఫెయిత్ ఉంది, కాబట్టి సి ఈజ్ ఏ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. సో సి ఈజ్ ఎంటైటిల్డ్ టు రికవర్ the full amount of the instrument because he is a holder in due course. C is entitled to recover the full amount on the instrument because he is a holder in due course. Exam లో మీరు ఇంతవరకే రాయకుండా యాడ్ చేయండి. అజ్యూమింగ్ దట్ ద స్టాంప్ డ్యూటీ ఈజ్ సఫిషియంట్ టు కవర్ ద అమౌంట్ అని ఈ పాయింట్ యాడ్ చేయండి. ఎందుకంటే మనం రెండిట్లో లోయర్ కదా తీసుకుంది. ఒకవేళ స్టాంప్ డ్యూటీ అమౌంట్ కనుక 5000 కన్నా తక్కువ ఉంటే అప్పుడు 4000 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాంప్ డ్యూటీ అమౌంట్ 4500 4000 ఉందనుకోండి, అప్పుడు 4000 వస్తుంది. విచ్ ఎవర్ ఈజ్ లోయర్. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కరెక్టే కాదనట్లేదు, అమౌంట్ మెన్షన్డ్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ 5000, కానీ ఈ పాయింట్ మనకి ఇవ్వలేదు కదా.
ఎస్ ఆర్ నో. సో కాబట్టి మనం ఈ సెంటెన్స్ యాడ్ చేయాలి. అజ్యూమింగ్ దట్ స్టాంప్ అమౌంట్ ఈజ్ సఫిషియంట్ టు కవర్ ద 5,000. అజ్యూమింగ్ దట్ స్టాంప్ సఫిక్స్డ్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ సఫిషియంట్ టు కవర్ ద 5,000. ఆ పాయింట్ కూడా రాయండి, అదర్వైజ్ ఫుల్ మార్క్స్ రావు. అజ్యూమింగ్ దట్ స్టాంప్స్ అఫిక్స్డ్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ సఫిషియంట్ టు కవర్ ద 5,000. సో సి అయితే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కాబట్టి 5,000 ఆర్ స్టాంప్ డ్యూటీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. సో బి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కాదు కాబట్టి నార్మల్ హోల్డర్ కాబట్టి సో 3,000 ఆర్ స్టాంప్ డ్యూటీ విచ్ ఎవర్ ఈజ్ లోయర్. 3,000 or stamp duty whichever is lower. B being a holder cannot recover the amount because he filled in the amount in excess of the authority. So C can recover 5,000 or stamp duty whichever is lower. B can recover 3,000 or stamp duty whichever is lower. Okay, right. So this footnote also important question. Footnote this footnote చూడండి ఒకసారి. A person signed a blank acceptance on a bill of exchange and kept it in his drawer. A person signed a blank acceptance on a bill of exchange and kept it in his drawer. The bill was stolen by X and he filled it up for rupees 20,000 and negotiated an innocent person for value. సో ఇక్కడ నేను చెప్పినట్టు ఫస్ట్ మనం చెక్ చేయాల్సిన కండిషన్ ఏంటంటే అసలు అది ఇన్కోహేట్ ఇన్స్ట్రుమెంటా కాదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైన్డ్ ఏ బ్లాంక్ యాక్సెప్టెన్స్, ఓకే, అండ్ కెప్ట్ ఇట్ ఇన్ హిస్ డ్రావర్ అంటే డెలివరీ లేదు కదా. So therefore delivery the paper so signed and delivered. Further, as the signer as a maker must deliver the instrument to another. In the absence of delivery the signer is not liable. కాబట్టి ఇప్పుడు తీసుకున్నది హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అయినా హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి ఏ అమౌంట్ రాదు. సరే ఇక్కడ చెప్పారు కదా హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి రెండిట్లో లోయర్ అమౌంట్ వస్తుంది ఎప్పుడు ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. ఆ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి అందులో లోయర్ అమౌంట్ వస్తుంది. ఇక్కడ ఈ కండిషన్ మిస్ అయింది కదా డెలివరీ. దేర్ ఫోర్ ఈవెన్ దో ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఇన్నోసెంట్ పర్సన్ ఫర్ వాల్యూ దట్ మీన్స్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ సైనర్ టు ద బ్లాంక్ యాక్సెప్టెన్స్ వాజ్ నాట్ లైబుల్ టు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ బికాస్ హీ నెవర్ డెలివర్డ్ ద ఇన్స్ట్రుమెంట్. సో డెలివరీ ఇన్స్ట్రుమెంట్ డెలివరీ చేయలేదు కాబట్టి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కూడా వాటి మీద ఎలాంటి అమౌంట్ రాదు. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ ఆల్సో కెనాట్ రికవర్ ఎనీ అమౌంట్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్. ఓకే, అది సో ఆ 2 క్వశ్చన్స్ చూసుకోండి. ఇందాక చెప్పిన 3,000 5,000 క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఒకటి అండ్ దిస్ ఫుట్ నోట్. ఓకే, నెక్స్ట్ ఈ మెచ్యూరిటీ డేట్స్ది ఒకసారి థియరీ క్వశ్చన్ అడిగారు, మళ్ళీ కూడా థియరీ క్వశ్చన్ అడగచ్చు. దర్ ఇస్ ఛాన్సెస్ ఆర్ దేర్. ఓకే, డిఫికల్ట్ టు స్కోర్. ప్రాక్టికల్ క్వశ్చన్ కొంచెం ఈజీగా స్కోర్ చేయొచ్చు బట్ థియరీ క్వశ్చన్ డిఫికల్ట్. ప్రొవిజన్స్ రిలేటింగ్ టు మెచ్యూరిటీ అండ్ డేస్ ఆఫ్ గ్రేస్ డేస్. ఓకే, గ్రేస్ డేస్ మెచ్యూరిటీ క్యాలిక్యులేట్ చేసే ప్రొవిజన్స్. ఓకే, రైట్. సో ఆ థియరీ చదువుకోండి. ప్రాక్టికల్ క్వశ్చన్ మాత్రం దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రాక్టికల్ క్వశ్చన్ లాంగ్ బ్యాక్ ఎప్పుడో ప్రీవియస్ ఎగ్జామ్లో టెస్ట్ చేశారు ఐపీసీసీలో అండ్ అగైన్ హై ఛాన్సెస్ ఆఫ్ రిపీటింగ్ దట్ ఎగ్జాంపుల్. చూడండి, భరత్ భూషణ్ అని ఒక ప్రామిసర్ నోట్ ఉంచండి. భరత్ భూషణ్ అని భరత్ ఎగ్జిక్యూటెడ్ ఏ ప్రామిసర్ నోట్ ఇన్ ఫేవర్ ఆఫ్ భూషణ్. మా అందరికి దొరికిందా ఈ క్వశ్చన్? Bharat executed a promissory note in favor of Bhushan for 5 crores. The said amount was payable 3 days after sight. Bhushan on maturity presented the promissory note on 1st January. So presentment to 1st January. Due date for payment ఎప్పుడు వస్తుంది? 4th January. ఎందుకంటే 3 days క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏం చేస్తామంటే డేట్ ఆఫ్ ప్రెజెంట్మెంట్ని ఎక్స్క్లూడ్ చేసి 3 days క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, డేట్ ఆఫ్ ప్రెజెంట్మెంట్ ఎక్స్క్లూడ్ చేసి 3 days క్యాలిక్యులేట్ చేయాలి. సో 1st January రోజు ప్రజెంట్ చేశారు కాబట్టి 1st January ఎక్స్క్లూడ్ చేసి 2nd, 3rd, 4th దిస్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ పేమెంట్. సో డేట్ ఆఫ్ ప్రెజెంట్మెంట్ ఆఫ్ ద బిల్ 1st January. 3 గ్రేస్ డేస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు డేట్ ఆఫ్ ప్రెజెంట్మెంట్ ఎక్స్క్లూడ్ చేయాలి. ఎక్స్క్లూడ్ చేసి 3rd గ్రేస్ డేని ఇంక్లూడ్ చేయాలి. సో డేట్ ఆఫ్ ప్రెజెంట్మెంట్ ఎక్స్క్లూడ్ చేసి 3 గ్రేస్ డేస్ తీసుకోవాలి. ఆ 3 గ్రేస్ డేస్లో 3rd గ్రేస్ డేని ఇంక్లూడ్ చేయాలి. సో డ్యూ డేట్ ఫర్ పేమెంట్ ఇది. యాక్చువల్ డేట్ ఆఫ్ పేమెంట్ ఏంటి? 4th. సో దేర్ ఫోర్ నో డిలే, నో ఇంట్రెస్ట్. కానీ ఇక్కడ వీళ్ళు ఏమని ఆర్గ్యూ చేస్తున్నారు? 1 day ఇంట్రెస్ట్ పే చేయాలని ఆర్గ్యూ చేస్తున్నారు. వాళ్ళు క్వశ్చన్లో ఇవ్వలేదు, మీరే ఇండైరెక్ట్గా అజంప్షన్ తీసుకోవాలి వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏంటని. వాళ్ళు 1 day ఇంట్రెస్ట్ అడుగుతున్నారంటే వాళ్ళు దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తుంటారు. డేట్ ఆఫ్ ప్రెజెంట్మెంట్ కూడా ఇంక్లూడ్ చేసి 1st, 2nd, 3rd డ్యూ డేట్ ఫర్ పేమెంట్ 3rd, యాక్చువల్ డేట్ ఆఫ్ పేమెంట్ 4th, డిలే 1 day అని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తుంటారు. ఇది వాళ్ళు చేసిన క్యాలిక్యులేషన్. అక్కడ మీకు క్వశ్చన్లో ఇవ్వలేదు, మనమే అర్థం చేసుకోవాలి. అక్కడ ఇచ్చిన క్లూని బట్టి అర్థం చేసుకోవాలి వాట్ క్యాలిక్యులేషన్స్ దే మైట్ హ్యావ్ డన్ అనేది. సో దే మైట్ హ్యావ్ ఇంక్లూడెడ్ ద డేట్ ఆఫ్ ప్రెజెంట్మెంట్ ఆల్సో వైల్ కౌంటింగ్ ద 3 గ్రేస్ డేస్. అకార్డింగ్ టు దేర్ miscalculation, due date for payment is 3rd January whereas actual date of payment is 4th January. So therefore there will be 1 day delay. But this calculation is wrong because date of presentment has to be excluded. Date of presentment ని exclude చేయాలి.
ఇక్కడ ఇంట్రెస్ట్ వస్తుందా లేదా అన్నది పక్కన పెడితే మనం ఆన్సర్లో రాయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే డేట్ ఆఫ్ ప్రెజెంట్మెంట్ని ఎక్స్క్లూడ్ చేయాలి. వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ ద డేట్ ఆఫ్ ప్రెజెంట్మెంట్. ఓకే, the time of payment is determined by excluding the day from which the date of presentment, excluding the day of presentment. Time of payment is determined by excluding the day of presentment. Okay, date of presentment ని exclude చేసి కౌంట్ చేయాలి. సో డేట్ ఆఫ్ ప్రెజెంట్మెంట్ మాత్రమే కాదు, ఏవేవి ఎక్స్క్లూడ్ చేయాలని ఇక్కడ లిస్ట్ ఉంటుంది. ఏవేవి ఎక్స్క్లూడ్ చేయాలని ఇక్కడ లిస్ట్ ఉంటుంది. మనం 3 days చెప్పామనుకోండి, 3 grace days యాడ్ చేసాం, బాగానే ఉంది. ఓకే, డేట్ ఆఫ్ ప్రెజెంట్మెంటా, డేట్ ఆఫ్ యాక్సెప్టెన్సా, డేట్ ఆఫ్ యాక్సెప్టెన్సా. ఓకే, ఇలా ఒక పర్టికులర్ ఈవెంట్ జరిగిన డేటా, ఒక పర్టికులర్ ఈవెంట్ జరిగిన డేటా, ద ఫిక్స్డ్ డేటా 15th January 2022. ఒక ఈవెంట్ డేట్ ఆఫ్ ప్రెజెంట్మెంట్ అవ్వచ్చు, డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అవ్వచ్చు, డేట్ ఆఫ్ ఈవెంట్ అవ్వచ్చు, ఒక స్పెసిఫైడ్ డేట్ అవ్వచ్చు, ఒక స్పెసిఫైడ్ డేట్ అవ్వచ్చు. డేట్ ఆఫ్ ప్రిపరేషన్, డేట్ ఆఫ్ ప్రిపరేషన్, డేట్ ఆఫ్ ప్రెజెంట్మెంట్. ఒక్కొక్క బిల్లో ఒక్కోలా రాసుకుంటారు, ఒక్కొక్క బిల్లో ఒక్కోలా రాసుకుంటారు. మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అది 2 months 1 month ఏది క్యాలిక్యులేట్ చేసినా దేని నుంచి స్టార్ట్ అవుతుంది. సో డేట్ ఆఫ్ ప్రిపరేషన్ నుంచి 3 months అనుకోండి, అప్పుడు ఆ 3 months క్యాలిక్యులేట్ చేస్తుంటే డేట్ ఆఫ్ ప్రిపరేషన్ ఎక్స్క్లూడ్ చేస్తాం. ఓకే, అలాగే 30 days, అలాగే డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ నుంచి ఒక 30 days అనుకోండి, డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేసి 30 days కౌంట్ చేయాలి. ఓకే, లేదా ఒక ఈవెంట్, ఒక ఈవెంట్ డెత్ అనే ఒక ఈవెంట్, సర్టెన్ ఈవెంట్ జరిగారు. సో ఏ ఈజ్ లైబుల్ టు పే బి విత్ ఇన్ 10 days ఆఫ్ డెత్ ఆఫ్ సి, విత్ ఇన్ 10 days ఆఫ్ డెత్ ఆఫ్ సి అని. సో ఆ డెత్ అనే ఈవెంట్ జరిగిన తర్వాత ఆ ఈవెంట్ డేట్ని ఎక్స్క్లూడ్ చేసి 30 days క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ ఈవెంట్ డేట్ని ఎక్స్క్లూడ్ చేసి 30 days క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే డేట్ ఆఫ్ ప్రెజెంట్మెంట్ అనుకోండి, ఆ డేట్ ఆఫ్ ప్రెజెంట్మెంట్ అనే ఈవెంట్ జరిగిన డేట్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తాం. అలా ఏవేవి ఎక్స్క్లూడ్ చేయాలని ఒక లిస్ట్ ఉంటుంది, ఏవేవి ఎక్స్క్లూడ్ చేయాలని ఒక లిస్ట్ ఉంటుంది. సో కాబట్టి ఈ పాయింట్ రాయాలి. దిస్ ఈస్ ద ఆన్సర్ యూ హ్యావ్ టు రైట్. ఇది మీ ఆన్సర్లో రాసిన రీజన్. ఇన్ క్యాలిక్యులేటింగ్ ద డేట్ అట్ విచ్ ప్రామిసర్ నోట్ ఆర్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ మేడ్ పేయబుల్ అట్ ఏ సర్టైన్ నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్టర్. ఓకే, పేయబుల్ అట్ ఏ సర్టైన్ నంబర్ ఆఫ్ డేస్ అంటే పేయబుల్ ఆఫ్టర్ 30 days, పేయబుల్ ఆఫ్టర్ 50 days అన్నారు. సో ఆ 50 days ఎక్కడి నుంచి కౌంట్ అవుతాయంటే వేరియస్ స్టార్టింగ్ పాయింట్స్. These are the various starting points that 50 days may be counted from the date of preparation or date of presentment or date of acceptance or date of event ఏదైనా అవ్వచ్చు. ఓకే, బట్ ఎక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ ఏదైనా సరే ఆ స్టార్టింగ్ పాయింట్ని ఎక్స్క్లూడ్ చేయాలి, అదే మనకు ఇంపార్టెంట్ అంతే. దట్ స్టార్టింగ్ పాయింట్ మే బీ సో సర్టైన్ డేస్. ఎప్పుడైతే ఇన్స్ట్రుమెంట్లో మెచ్యూరిటీ అనేది డేస్లో ఇచ్చారో 30 days 40 days అలా ఇన్స్ట్రుమెంట్ మెచ్యూరిటీని డేస్లో ఇచ్చినప్పుడు ఆ స్టార్టింగ్ పాయింట్ డేట్ని ఎక్స్క్లూడ్ చేయాలి, అది ఏదైనా సరే. సో ఆఫ్టర్ డేట్ అంటే డేట్ ఆఫ్ ప్రిపరేషన్, ఆఫ్టర్ సైట్ అంటే ప్రెజెంటెంట్, ఆఫ్టర్ సైట్ అంటే ప్రెజెంట్మెంట్. యాక్సెప్టెన్స్, యాక్సెప్టెన్స్ అలా డేట్ ఆఫ్ ప్రిపరేషన్ కానీ, డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కానీ, డేట్ ఆఫ్ ప్రెజెంట్మెంట్ కానీ, డేట్ ఆఫ్ ప్రొటెస్ట్ కానీ, డేట్ ఆఫ్ కాంటింజెంట్ సర్టైన్ ఈవెంట్ కానీ ఏదైనా అవచ్చు. స్టార్టింగ్ పాయింట్ ఏదైనా సరే ఆ స్టార్టింగ్ డేట్ని ఎక్స్క్లూడ్ చేయాలి, స్టార్టింగ్ డేట్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి, డేట్ ఆఫ్ ప్రెజెంట్మెంట్. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి, డేట్ ఆఫ్ ప్రెజెంట్మెంట్. ఓకే, సో ఆ స్టార్టింగ్ పాయింట్ని ఎక్స్క్లూడ్ చేయాలి. సో ఆ క్యాలిక్యులేషన్స్ చేసినప్పుడు ఇది ప్రొవిజన్ మీరు రాయాల్సింది. సో దిస్ ప్రొవిజన్ యూ హ్యావ్ టు రైట్ యాజ్ పర్ సెక్షన్ 23 ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. ఈ సెక్షన్ గుర్తుపెట్టుకోకపోయినా నో ప్రాబ్లం, యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్ యాక్ట్ అని రాసుకోవచ్చు. బట్ ఖచ్చితంగా ఈ పాయింట్స్ రాయాలి, ఖచ్చితంగా ఈ ప్రొవిజన్ రాయాలి. అలా రాయకుండా జనరల్గా రాస్తే మాత్రం మార్క్స్ ఇవ్వరు, జనరల్గా రాస్తే మాత్రం మార్క్స్ ఇవ్వరు. సో 1st January హ్యాస్ టు బి ఎక్స్క్లూడెడ్ అన్నారు అనుకోండి, ఎవరు చెప్పారు, ఎందుకు ఎక్స్క్లూడ్ చేస్తున్నారు, దానికి లాజిక్ ఇవ్వాలి మనం. ఓకే, సో కామన్ సెన్స్తో గెస్ చేసి రాయకూడదు, దానికి ఇది లాజిక్. ఈ ప్రొవిజన్ రాసి దెన్ యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్. ఓకే, సెక్షన్ నెంబర్ అవసరం లేదు, బట్ యూ హ్యావ్ టు రైట్ రాయాలి. యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్ యాక్ట్ వైల్ క్యాలిక్యులేటింగ్ ద మెచ్యూరిటీ డేట్ ఆఫ్ ఏ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ పేయబుల్ ఆఫ్టర్ సర్టైన్ డేస్, విచ్ ఈస్ పేయబుల్ ఆఫ్టర్ సర్టైన్ డేస్, ద డేట్ ఆఫ్ స్టార్టింగ్ పాయింట్ షెల్ బి ఎక్స్క్లూడెడ్. స్టార్టింగ్ పాయింట్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. ఓకే, అది. సో ఇది ఒక either థియరీ క్వశ్చన్ రావచ్చు, మెచ్యూరిటీ డేట్ క్యాలిక్యులేషన్, ఆర్ దిస్ ఫుట్ నోట్ నెంబర్ 19 యాజ్ ఏ ప్రాక్టికల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా, ఎవరిని హోల్డర్ అంటాం, ఎవరిని హోల్డర్ అని. హూ కెన్ బి కాల్డ్ యాజ్ ఏ హోల్డర్ అండ్ హూ కెనాట్ బి కాల్డ్ యాజ్ ఏ హోల్డర్. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సింది బినామీదారుని, ఇక్కడ మీరు కొంచెం ప్రెజెంటేషన్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, సో హూ ఈజ్ ఏ హోల్డర్ అండ్ హూ ఈజ్ నాట్ ఏ హోల్డర్, హూ ఈజ్ ఏ హోల్డర్ అండ్ హూ ఈజ్ నాట్ హోల్డర్. ఎగ్జామ్లో మనకు ఒక 4-5 పాయింట్స్ ఇచ్చి అందులో ఐడెంటిఫై చేయమంటారు, ఎవరు హోల్డర్ కాదు అని ఐడెంటిఫై చేయమంటారు. సో హూ ఈజ్ ఎ హోల్డర్ అంటే ఏ పర్సన్ హూ ఆబ్టైన్డ్ ద ఇన్స్ట్రుమెంట్ బై వే ఆఫ్ గిఫ్ట్, హూ ఆబ్టైన్డ్ ద ఇన్స్ట్రుమెంట్ బై వే ఆఫ్ గిఫ్ట్, హీ ఈజ్ ఎ హోల్డర్.
హోల్డర్ అవ్వాలంటే కన్సిడరేషన్ అవసరం లేదు. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి కన్సిడరేషన్ కానీ హోల్డర్కి అవసరం లేదు. దెర్ఫోర్ హూ ఆప్టైన్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్, హూ ఆప్టైన్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్, సో తను హోల్డర్ అవుతారు. ఏ పర్సన్ హూ ఆప్టైన్డ్ ద ఇన్స్ట్రుమెంట్ బై వే ఆఫ్ గిఫ్ట్, హీ ఈస్ ద హోల్డర్. బినామీదార్, బినామీదార్ ఈజ్ ఏ హోల్డర్, బినామీదార్ ఈజ్ ఏ హోల్డర్, బినామీదార్ ఈజ్ ఏ హోల్డర్. నెక్స్ట్ agent with endorsement, agent to whom the instrument is, in whose favor the instrument is endorsed, agent in whose favor the instrument is endorsed, in whose favor instrument is endorsed, agent in whose favor instrument is endorsed. So who is a holder ante a person who obtained by gift, binomidar, agent in whose favor instrument is endorsed. So who is not a holder ante thief, finder, thief is not a holder, finder is not a holder, payee prohibited by court, payee prohibited by court, payee prohibited by court. Next beneficial owner, beneficial owner claiming through బినామీదార్. ఇక్కడ ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా చూసుకోవాలమ్మా, ప్రెజెంటేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఏ బెనిఫిషియల్ హోల్డర్ క్లెయిమింగ్ త్రూ బినామీదార్ ఈజ్ నాట్ ఏ హోల్డర్ అని దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు. యాక్చువల్గా ఇక్కడ కమ్మ ఉండాలి, మీనింగ్ మారిపోద్ది. కమ్మ లేకపోతే అక్కడ మీకు బినామీదార్ ఈజ్ నాట్ ఏ హోల్డర్ అనిపిస్తుంది. నో, బెనిఫిషియల్ హోల్డర్ ఇది బ్రాకెట్లో ఉంటే అప్పుడు క్లారిటీ వస్తుంది. అంటే ఒక పర్సన్, రియల్ పర్సన్ బినామీ ద్వారా క్లెయిమ్ చేస్తున్నాడు. సో దిస్ బెనిఫిషియల్ ఓనర్ ఈజ్ నాట్ ఏ హోల్డర్. డు అండర్స్టాండ్ దిస్ పాయింట్ ఆర్ నాట్? ఇక్కడ కామా పెడితే మీనింగ్ మారదా? బెనిఫిషియల్ హోల్డర్ కామా పెట్టి క్లెయిమింగ్ త్రూ బినామీదార్ ఈజ్ నాట్ ఏ హోల్డర్ అంటే బినామీ ద్వారా ఎవరైతే మెయిన్ పర్సన్ బినామీ ద్వారా యూజ్ చేస్తున్నాడో అతను ఈ మెయిన్ పర్సన్ హోల్డర్ కాదు, ఈ మెయిన్ పర్సన్ హోల్డర్ కాదు, బినామీదారే హోల్డర్. అంటే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లో మనకు ఫామ్ ఇంపార్టెంట్, సబ్స్టాన్స్ కాదు. సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్ అని అకౌంట్స్లో చదువుకుంటారు కదా, ఇక్కడ దీనికి ఆపోజిట్ అనమాట. లీగల్గా పేపర్ మీద ఎవరు ఉంటే అతనే హోల్డర్ అంతే. సో ఇక్కడ లీగల్గా బి నేమ్ ఉందనుకోండి, బినే హోల్డర్, కానీ మనీ ఇచ్చింది ఏ. ఓకే, సి అనే పర్సన్ ఒక ప్రామిసర్ నోట్ రాసి బీకి ఇచ్చాడు, సి అనే పర్సన్ ప్రామిసర్ నోట్ రాసి బీకి ఇచ్చాడు. ఓకే, ఇతను పేయీగా ఉంది, ఇతనేమో మేకర్, సి మేకర్, బి పేయి. సో ఇప్పుడు హోల్డర్ ఎవరికి రిసీవ్ చేసుకునే రైట్ ఉంది, కోర్టులో ఎవరు సూట్ ఫైల్ చేయాలంటే బీనే. కానీ యాక్చువల్గా ఏ అనే పర్సన్ బీకి మనీ ఇస్తే ఆ మనీ బి తీసుకెళ్లి సికి లోన్గా ఇచ్చాడు. అంటే రియల్ పర్సన్ ఏనే, ఇతనే బెనిఫిషియల్ హోల్డర్, ఇతను బినామీదార్. బి ఈజ్ ఏ బినామీదార్. ఏ మనీ బీకి ఇచ్చాడు, బి తీసుకెళ్లి సికి లోన్ ఇచ్చాడు. ఇన్స్ట్రుమెంట్ మీద బి నేమ్ ఉంది కాబట్టి కోర్టుకి ఎవరు వెళ్ళాలంటే బీనే వెళ్ళాలి, నాట్ ఏ. ఓకే, సో ఏ ఈజ్ ఏ బెనిఫిషియల్ హోల్డర్. హీ వాస్ క్లెయిమింగ్ త్రూ ద బినామీదార్, బినామీదార్ ద్వారా క్లెయిమ్ చేసుకున్నారు. నౌ దిస్ బినామీదార్ ఈజ్ ఏ హోల్డర్, నాట్ ద బెనిఫిషియల్ ఓనర్. ఓకే, సో కాబట్టి ఇక్కడ కామా మిస్ అయింది, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, అందుకే చెప్తున్నా. బినామీదార్ ఈజ్ ఏ హోల్డర్, బెనిఫిషియల్ ఓనర్ ఈజ్ నాట్ ఏ హోల్డర్. బినామీదార్ ఈజ్ ఏ ఓనర్, బెనిఫిషియల్ హోల్డర్ ఈజ్ నాట్ ఏ ఓనర్. సో కాబట్టి సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రియల్గా ఎవరు అన్నది ఇంపార్టెంట్ కాదు. హోల్డర్ ఎవరు అంటే పేపర్ మీద ఎవరుంటే వాళ్ళే హోల్డర్, పేపర్ మీద ఎవరి నేమ్ ఉంటే వాళ్ళే హోల్డర్ అవుతారు. ఓకే, సో పేపర్ మీద బినామీ నేమ్ ఉంది, బి నేమ్. ఒరిజినల్గా ఏ ఈజ్ ద పర్సన్, కానీ పేపర్ మీద బి నేమ్ ఉంది కాబట్టి బినే హోల్డర్ అవుతాడు. ఓకే, బెనిఫిషియల్ ఓనర్ ఏ ఈజ్ నాట్ ఏ హోల్డర్, ఏ ఈజ్ నాట్ ఏ హోల్డర్. సో థీఫ్, ఫైండరు, పేయి ప్రొహిబిటెడ్ బై కోర్టు, బెనిఫిషియల్ ఓనర్, ఏజెంట్ వితౌట్ ఎండార్స్మెంట్, agent in whose favor instrument is not endorsed, in whose favor instrument is not endorsed, in whose favor instrument is not endorsed. So who obtained by gift, binomidar, agent in whose favor instrument is endorsed, thief, finder, payee prohibited by court, beneficial owner, agent in whose favor instrument is not endorsed. Okay, so instrument ever పేరు మీద అయితే ఎండార్స్ చేయలేదో దట్ పర్సన్. ఓకే, దట్ పర్సన్. రైట్, నెక్స్ట్ హూ ఈజ్ ఏ హోల్డర్ అండ్ హూ ఈజ్ నాట్ ఏ హోల్డర్. ఇక్కడ మీకు అర్థం అవడానికి ఇలా సైడ్ బై సైడ్ ఇచ్చాను. సో ఎగ్జామ్లో జాగ్రత్తగా చూసుకోండి. దిస్ ఈజ్ హై ఛాన్స్ ఆఫ్ రిపీటింగ్ దిస్. ఏజెంట్ వితౌట్ ఎండార్స్మెంట్ ఉంది కదా, బీ ద ఏజెంట్ ఆఫ్ సి ఈజ్ ఇంట్రెస్ట్ విత్ అన్ ఇన్స్ట్రుమెంట్ వితౌట్ ఎండార్స్మెంట్. సో ఇది ఎగ్జామ్లో విత్ ఎండార్స్మెంట్ అని మార్చేస్తారు. దాకా మీరు రాసుకుంది ఫైండర్, ఏజెంట్ వితౌట్ ఎండార్స్మెంట్, థీఫ్, పేయీ ప్రొహిబిటెడ్ బై కోర్ట్, ఇవన్నీ నాట్ ఏ హోల్డర్ కింద వస్తాయి. అండ్ ఏ పర్సన్ హూ ఆప్టెడ్ బై వే ఆఫ్ గిఫ్ట్ హోల్డర్ అవుతారు. నెక్స్ట్ దానికి మనం ఇవి రెండు యాడ్ చేసాం, బెనిఫిషియల్ హోల్డర్ బినామీదార్ ఒకటి, ఏజెంట్ వితౌట్ ఎండార్స్మెంట్ హోల్డర్ కాదు కాబట్టి ఏజెంట్ విత్ ఎండార్స్మెంట్ హోల్డర్ అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ద పాయింట్స్. సో ఒక 4-5 పాయింట్స్ ఇచ్చి అందులో మిమ్మల్ని ఐడెంటిఫై చేయమంటారు ఎవరు హోల్డర్ కాదు అన్నది. ఓకే, సో అప్పుడు ఈ లిస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు, హూ ఈజ్ ఏ హోల్డర్ అండ్ హూ ఈజ్ నాట్ ఏ హోల్డర్ అన్నది.
నెక్స్ట్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. లుక్ అట్ దిస్, ఇది ఒకసారి చూడమ్మా. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్లో ఈ క్వశ్చన్ బోర్డ్ మెటల్ క్వశ్చన్ అంటే ఎంటీపీస్లో ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చూడండి. అన్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ రూపీస్ 1 lakh ఎక్సెస్ యాక్సెప్టెన్స్ టు ద బిల్ ఈస్ ఫోర్జ్డ్. దొరికిందా మెటీరియల్లో? రైట్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. అన్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ రూపీస్ 1 lakh ఎక్సెస్ యాక్సెప్టెన్స్ టు ద బిల్ ఈస్ ఫోర్జ్డ్. ఓకే, సో యాక్సెప్టెన్స్ ఫోర్జరీ చేశారు. ఏ టేక్స్ ద బిల్ ఫ్రమ్ హిస్ కస్టమర్ ఫర్ వాల్యూ అండ్ ఇన్ గుడ్ ఫెయిత్. ఓకే, బిఫోర్ ద బిల్ బికమ్స్ పేయబుల్. State with reasons whether A can be considered as holder in due course, whether he can receive the amount of the bill from X. So two questions ఉన్నాయి ఇక్కడ. Whether A can be considered as holder in due course అంటే answer is yes, because he has taken for value. Consideration ఇచ్చారు, good faith. So since he has taken the instrument for consideration and in good faith, A can be considered as a holder in due course. Whether A can receive the amount of the bill, answer is no, because forgery gives no title to any person. Forgery gives no title, and that rule, there is no exception to that rule. There is a general rule. What is the general rule? Forgery gives no title. So for that general rule, there is no exception. Therefore, even holder in due course is also not exception. Even holder in due course also not exception. So దానికి ఆన్సర్ రాయడం డిఫరెంట్. సో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కాదా అంటే ఫస్ట్ డెఫినేషన్ రాస్తారు. యాజ్ పర్ సెక్షన్ 9, హూ ఈజ్ ఎ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అంటే హూ ఫర్ కన్సిడరేషన్ ఆబ్టైన్ ద ఇన్స్ట్రుమెంట్ ఇన్ గుడ్ ఫెయిత్, హీ ఈజ్ ఏ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఓకే, నెక్స్ట్. సో దానికి ఆన్సర్ రాయాల్సింది, ఎందుకు హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అయినా రికవర్ చేసుకోలేరు అంటే అప్పుడు ఈ పాయింట్ రాయాలి. వేరే సిగ్నేచర్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ ఫోర్జ్డ్, ఇట్ బికమ్స్ నల్లిటీ. దట్ మీన్స్ జీరో ఎఫెక్ట్. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్. ద హోల్డర్ ఆఫ్ ఎ ఫోర్జ్డ్ ఇన్స్ట్రుమెంట్ కెనాట్ ఎన్ఫోర్స్ పేమెంట్. Okay, holder of a forged instrument cannot enforce payment. In the event of the holder being able to obtain payment in spite of forgery, he cannot reclaim the money. The true owner can recover the amount. The principle is universal in character. The principle is universal in character. What is the principle? Where a signature is forged, instrument becomes a nullity. The rule. Our rule another universal, by reason whereof even a holder in due course is not exempted from it. A holder in due course is not exempted from it. A holder in due course is protected when there is a defect in the title. When there is a title but there is a defect, then holder in due course is protected. But there is no title at all, then holder in due course cannot be protected. Then holder in due course cannot be protected. So ఈ paragraph రాయాలి. ఓకే, సో ఫోర్జరీ జరిగినప్పుడు అక్కడ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్కి రైట్స్ వస్తాయి రాదా అంటే, సో ఐ వుడ్ రైట్ దిస్ పాయింట్. సో ఇది ఈజీనే. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కాదంటే ఓకే, సిన్స్ హీ హాజ్ ఆబ్టైన్ ద ఇన్స్ట్రుమెంట్ ఫర్ వాల్యూ అండ్ ఇన్ గుడ్ ఫెయిత్, ఏ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్, బట్ ఏ కెనాట్ రికవర్ ద అమౌంట్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్స్. ఓకే, సో ఆ ప్రాక్టికల్ క్వశ్చన్కి ఈ ఆన్సర్ రాయాలి. ఇందులో ఏదో ఒక లైన్ సెంటెన్స్ మీకు ట్రూ ఆర్ ఫాల్స్లో కూడా అడగచ్చు. దిస్ పారాగ్రాఫ్ ఈజ్ వెరీ క్రూషియల్. ఈ పారాగ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాక్టికల్ క్వశ్చన్ రాయడానికి యూజ్ అవుతుంది. ప్లస్ ఆ పారాగ్రాఫ్లో ఎనీ వన్ సెంటెన్స్ దే కెన్ ఫ్రేమ్ యాజ్ అ ప్రాక్టికల్ క్వశ్చన్. ఓకే, పేజ్ నెంబర్ 2.18, బోర్డ్ మెటల్ పేజ్ నెంబర్ 2.18. ఓకే, సో 2.18లో ఆ పారాగ్రాఫ్ ఉంది. సో ఐ హావ్ టు రైట్ దట్ పారాగ్రాఫ్ యాజ్ అన్ ఆన్సర్. పేజ్ నెంబర్ 2.18. అదొక పాసిబుల్ ప్రాక్టికల్ క్వశ్చన్, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. సో ఇది ఒక పాసిబుల్ ప్రాక్టికల్ క్వశ్చన్. ఫుట్ నోట్ నెంబర్ చూడండి. ఎండార్స్మెంట్, డెలివరీ. ఓకే, ఇన్స్ట్రుమెంట్ కంప్లీట్ అవ్వాలంటే డెలివరీ ఉండాలి. సో ఇన్స్ట్రుమెంట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకొక పర్సన్కి డెలివరీ చేయాలి. లుక్ అట్ దిస్ నోట్. The legal representative of a deceased person cannot negotiate the instrument by delivery. Only a promissory note, bill of exchange or a check, and endorsed by the deceased but not delivered. Okay, legal representative is not the agent of the deceased. So instrument ఒక పర్సన్ ప్రిపేర్ చేసినప్పుడు ఆ పర్సనే డెలివరీ చేయాలి. ఆ పర్సన్ చనిపోయిన తర్వాత వాళ్ళ లీగల్ హెయిర్స్ డెలివరీ చేయడానికి లేదు. సో బీ ప్రిపేర్డ్ ద ఇన్స్ట్రుమెంట్. Okay, B died. Now legal heirs of B cannot deliver the instrument. Legal heirs of B cannot deliver the instrument. B ఇన్స్ట్రుమెంట్ ప్రిపేర్ చేసినంత చనిపోతే వాళ్ళ లీగల్ హెయిర్స్ దాన్ని డెలివరీ చేసి ఇన్స్ట్రుమెంట్ని కంప్లీట్ చేయొచ్చా అంటే ఆన్సర్ ఈస్ నో. లీగల్ హెయిర్స్ కెనాట్ డెలివర్ ద ఇన్స్ట్రుమెంట్.
Therefore, a legal representative cannot complete the instrument if the instrument was executed by deceased but could not be delivered because of his death. So, ఈ two lines so important, most important two lines. Legal representative is not an agent of the deceased. Principal వాలంటరీగా ఏజెంట్ని అపాయింట్ చేయాలి. సో ఒక పర్సన్ చనిపోతే వాళ్ళ లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆటోమేటిక్గా ఏజెంట్ కారు. దెర్ఫోర్ దే కెనాట్ కంప్లీట్ ద ఇన్స్ట్రుమెంట్. ఇన్స్ట్రుమెంట్ ప్రిపేర్ చేసి చనిపోతే ఎగ్జిక్యూటెడ్ బై ద డిసీజ్డ్ అంటే ఎగ్జిక్యూటెడ్ అంటే ప్రిపేర్డ్, డిసీజ్డ్ అంటే డైడ్. సో డైడ్ ఆఫ్టర్ ప్రిపరేషన్ బట్ బిఫోర్ డెలివరీ కుడ్ నాట్ బి డెలివర్డ్. సో ఆఫ్టర్ ప్రిపరేషన్ బట్ బిఫోర్ డెలివరీ ఏ పర్సన్ డైడ్. After preparation, before delivery, a person died. Now the legal representatives cannot deliver the instrument. Okay. So best probably true or false la kuda ravachu, practical question la kaakapoyina true or false la na ravachu. Are two lines legal representative. This is also important question mark. Cancellation of endorsement. So cancellation of endorsement, that will be important. Okay. Practical question ఉంటుంది చూడండి. Cancellation of endorsement. I'll explain the practical question. ఫస్ట్ ఎండార్స్మెంట్, సెకండ్ ఎండార్స్మెంట్, థర్డ్ ఎండార్స్మెంట్ అనే క్వశ్చన్లో ఉంటుంది చూడండి. సిఆర్డీలోనే ఉంటుంది, క్లాస్ రూమ్ డిస్కషన్ ప్రాక్టికల్ క్వశ్చన్స్లోనే ఉంటుంది. నైన్టీన్త్ క్వశ్చన్ దిస్ వన్. So look at that practical question 19. So X is a drawer of a bill and Y is a acceptor of a bill అనుకుందాం. Y is a acceptor of a bill. So first endorsement ఎవరు చేశారు? ఫస్ట్ ఎండార్స్మెంట్ B చేశాడు. So therefore I can take B as a payee. సో ఎక్స్ ఇన్స్ట్రుమెంట్ డ్రా చేశారు, వై యాక్సెప్ట్ చేశారు. క్వశ్చన్లో ఇవ్వలేదు, మనం అర్థం చేసుకోవాలి అంతే. ఓకే, సో ఎవరినైనా నేమ్స్ రాసుకోవచ్చు. ఏ కాదు, బి ఫస్ట్ ఎండార్స్మెంట్ చేశాడు. ఎవరికి? సికి ఎండార్స్ చేశాడు. బి సికి ఎండార్స్ చేశాడు ఫస్ట్ ఎండార్స్మెంట్. తర్వాత అంతే కదా కదా. సో బి ఫస్ట్ ఎండార్స్మెంట్ బి, సెకండ్ ఎండార్స్మెంట్ సి. సో సి సెకండ్ టైం ఇన్స్ట్రుమెంట్ని ఎండార్స్ చేశాడు డికి. సి సెకండ్ టైం ఇన్స్ట్రుమెంట్ని డీకి ఎండార్స్ చేశాడు. థర్డ్ ఎండార్స్మెంట్ డి. సో థర్డ్ టైం బి మళ్ళీ ఎండార్స్ చేశాడు. ఫోర్త్ ఎండార్స్మెంట్ ఎవరు చేశారు? ఫోర్త్ ఎండార్స్మెంట్ ఈ. సో డి ఈకి ఎండార్స్ చేస్తే ఫోర్త్ ఎండార్స్మెంట్ ఈ చేశాడు. ఈ ఫోర్త్ ఎండార్స్మెంట్ చేశాడు. ఎవరికి ఈ ఫోర్త్ ఎండార్స్మెంట్ చేశాడు? ఎవరికి ఇవ్వలేదు, కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఏ రాసుకోవాలి. ఎందుకంటే ఏ ఈజ్ ద హోల్డర్ అన్నారు కదా, కాబట్టి చైన్ ఆఫ్ ట్రాన్సాక్షన్తో లాస్ట్ పర్సన్ ఉన్న పర్సనే హోల్డర్. ఓకే, సో ఫస్ట్ టైం బి ఎండార్స్ చేశారు, సెకండ్ టైం సి ఎండార్స్ చేశారు అన్నారు. కాబట్టి ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ టైం బి సికి ఇచ్చి ఉంటాడు, కాబట్టి సి సెకండ్ టైం మళ్ళీ ఎండార్స్ చేయగలుగుతున్నాడు. ఓకే, అది సో కాబట్టి ఇది జరిగింది. మన క్వశ్చన్లో ఇక్కడి నుంచి ఇచ్చారు, ఇది ఇవ్వలేదు, జస్ట్ మనం ఏదో ఒక నేమ్స్ రాసుకుంటాం. ఓకే, ఇలా ఉంది ఇన్స్ట్రుమెంట్. సో అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరు ఏం చేశారు, దానివల్ల వచ్చే కన్సిక్వెన్సెస్ ఏంటి, who has done what and what is the consequences. A strikes out without E's consent the endorsement by C and D. Okay, C and D names cancel చేశారు. C and D names cancel చేశారు. సి నేము డి నేము క్యాన్సిల్ చేశారు. ఎవరు క్యాన్సిల్ చేశారు? సి నేమ్ డి నేమ్ అంటే ఏ క్యాన్సిల్ చేశారు. ఓకే, సో ఏ క్యాన్సల్ ద నేమ్స్ ఆఫ్ సి అండ్ డి. బికాస్ ఆఫ్ దట్ క్యాన్సిలేషన్ ఈస్ రైట్స్ ఫ్రమ్ సి అండ్ డి ఈస్ డ్యామేజ్డ్. ఓకే, ఇఫ్ దీస్ పర్సన్స్ నేమ్స్ ఆర్ దేర్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ దెన్ ఈ వుడ్ హ్యావ్ రికవర్డ్ అమౌంట్ ఫ్రమ్ సి అండ్ డి. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఒక చైన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్లో మనం ఒక ప్లేస్లో ఉన్నప్పుడు మన ప్రియర్ పార్టీస్ అందరూ మనకు డెటార్స్ అవుతారు. ప్రియర్ పార్టీస్లో ఎవరి నుంచైనా రికవర్ చేసుకోవచ్చు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లో ఆ చైన్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో ఒక స్పాట్లో మనం ఉంటే మన ప్రియర్ పార్టీస్ నుంచి ఎవరి నుంచైనా రికవర్ చేసుకోవచ్చు. కాబట్టి నార్మల్గా అయితే సి అండ్ డి అన్నది ఈకి ప్రియర్ పార్టీస్, కాబట్టి ఈ కెన్ రికవర్ ఫ్రమ్ సి అండ్ డి. కానీ ఏం చేశాడు? సిడి నేమ్స్ క్యాన్సిల్ చేశాడు. దానివల్ల ఈకి డ్యామేజ్ జరిగింది. దేర్ ఫోర్ ఈ ఈజ్ నాట్ లైబుల్ టు ఏ. ఓకే, సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? హోల్డర్ డ్యామేజ్డ్ ద హోల్డర్ ఆర్ ఎండార్సీ. ఓకే, హోల్డర్ డ్యామేజ్డ్ ద రైట్స్ ఆఫ్ endorser from his prior party.
against the holder damaged the rights of holder damaged the rights of endorser. ఓకే, హోల్డర్ డ్యామేజ్డ్ ద రైట్స్ ఇలా కాకుండా హోల్డర్ డ్యామేజ్డ్ ద రైట్స్, హోల్డర్ డ్యామేజ్డ్ ద రైట్స్, హోల్డర్ డ్యామేజ్డ్ ద రైట్స్. Okay, holder damaged the rights which endorser has. Holder damaged the rights which endorser has from his prior parties. From his prior parties. ఓకే, ఎవరికి ఎవరి నుంచి రావాల్సిన రైట్స్ డ్యామేజ్ చేశారంటే సి నుంచి డి నుంచి ఈకి రావాల్సిన రైట్స్ని ఏ డ్యామేజ్ చేశాడు. ఓకే, సి నుంచి డి నుంచి ఈకి రావాల్సిన రైట్స్ని ఏ డ్యామేజ్ చేశాడు. దేర్ ఫోర్ ఏ ఈజ్ ఏ holder, is a endorser, is a endorser. These are the prior parties. These are the prior parties. So holder damaged the rights which endorser has from his prior parties. Holder damaged the rights which endorser has from his prior parties. Holder damaged the rights which endorser has from his prior parties. Therefore endorser is not liable to holder. Endorser is not liable to holder. Endorser is not liable to holder. So this is the main essence of that question. Okay, endorser is not liable to holder. కాబట్టి మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు ఫస్ట్ ఇదే రాసండి. యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ఇఫ్ ద హోల్డర్ డ్యామేజెస్ ద రైట్స్ విచ్ ద ఎండార్సర్ హ్యాస్ ఫ్రమ్ హిస్ ప్రియర్ పార్టీస్, దెన్ ఎండార్సర్ ఈజ్ నాట్ లైబుల్ టు హోల్డర్ అని రాసి తర్వాత ఇదే పారాగ్రాఫ్ని మళ్ళీ రాసి నేమ్స్ మారుస్తాం అంతే. సో ఇన్ ద గివెన్ కేస్ ఏ డ్యామేజ్డ్ ద రైట్స్ విచ్ ఈ హ్యాస్ ఫ్రమ్ సి అండ్ డి, దేర్ ఫోర్ ఈ ఈజ్ నాట్ లైబుల్ టు ఏ. ఇదే పాయింట్ని మళ్ళీ రిపీట్ చేస్తారు, కాకపోతే ఇక్కడ పొజిషన్స్ రాస్తారు, తర్వాత నేమ్స్ రాస్తారు అంతే. ప్రొవిజన్ రాసినప్పుడు పొజిషన్స్ రాస్తాం, కన్క్లూజన్ రాసినప్పుడు నేమ్స్ రాస్తాం. ఇన్ ద గివెన్ కేస్ అని రాసి హోల్డర్ ప్లేస్లో ఏం రాస్తారు, ఏ. డ్యామేజ్డ్ ద రైట్స్ విచ్ ఈ హ్యాజ్ ఫ్రమ్ సి అండ్ డి, దేర్ ఫోర్ ఈ ఈజ్ నాట్ లైబుల్ టు ఏ. యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్ యాక్ట్ అని రాసి ఫస్ట్ ఈ ప్రొవిజన్ రాయండి, తర్వాత అనాలిసిస్ కన్క్లూజన్లో ఇదే ప్రొవిజన్ రిపీట్ చేస్తాం, బట్ కాకపోతే నేమ్స్ మార్చేస్తాం. హోల్డర్ ప్లేస్లో ఏ అని రాస్తాం, ఎండార్సర్ ప్లేస్లో ఈ అని రాస్తారు, ప్రియర్ పార్టీస్ ప్లేస్లో సి అండ్ డి రాస్తారు. ఓకే, that is the point. Okay, అది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. క్యాన్సిలేషన్ ఆఫ్ ఎండార్స్మెంట్. రైట్, సో ఇది రెండు ఇంపార్టెంట్ మా సాన్స్ రీకోర్స్ ఎండార్స్మెంట్ అండ్ సాన్స్ ఫ్రేస్ ఎండార్స్మెంట్. ఆ రెండు డిఫరెన్సెస్ క్వశ్చన్స్. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ సాన్స్ రీకోర్స్ ఎండార్స్మెంట్ అండ్ సాన్స్ ఫ్రేస్ ఎండార్స్మెంట్. sans recourse and sans phrase endorsement. Sans recourse and sans phrase endorsement. Okay, so sans recourse endorsement ante endorser is disclaiming, endorser is relieving himself from his liability. Endorser is excluding his liability. An endorser is excluding his liability on the instrument. Endorser is excluding his liability on the instrument by writing the words. Okay, ఎలా ఎక్స్క్లూడ్ చేస్తున్నారంటే ఎండార్సర్ ఈజ్ ఎక్స్క్లూడింగ్ హిస్ లయబిలిటీ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్ బై రైటింగ్ ద వర్డ్స్ వితౌట్ రీకోర్స్ ఆర్ సాన్స్ రీకోర్స్. వితౌట్ రీకోర్స్ ఆర్ సాన్స్ రీకోర్స్. Okay, so endorser is excluding his liability on the instrument by writing the words without recourse or sans recourse. ఇంకొక పాయింట్ ఉంటుందమ్మా.
by writing the words without recourse or sans recourse, or by making his liability dependent on a contingent event, or making his liability dependent on the happening of a contingent event, by making his liability dependent upon the happening of a contingent event. Okay, by making his liability dependent upon the happening of a contingent event. Okay, so endorser is excluding his liability on the instrument by writing the words without recourse or sans recourse, or making his liability dependent on the happening of a contingent event. This is sans recourse endorsement. So sans phrase endorsement means endorser endorser is limiting his liability. Endorser is limiting his liability to the amount mentioned on the instrument, but not for any other legal expenses. Endorser is excluding his liability. Endorser is limiting the liability. Okay, endorser is limiting his liability. Endorser is limiting his liability for the amount mentioned on the instrument. For the amount mentioned on the instrument. Endorser is limiting his liability for the amount mentioned on the instrument, but not for any other expenses on the instrument. But not for any other expenses on the instrument. Okay, endorser is limiting his liability. Endorser is limiting his liability for the amount mentioned on the instrument, but not for any other expenses. But not for any other expenses. ఓకే, ఇది సో కాబట్టి బేసికల్గా సాన్స్ రీకోర్స్కి సాన్స్ ఫ్రేస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సాన్స్ రీకోర్స్లో ఎండార్సర్ లైబిలిటీస్ ఎక్స్క్లూడెడ్. ఎండార్సర్ లైబిలిటీస్ ఎక్స్క్లూడెడ్. సాన్స్ రీకోర్స్ ఎండార్సర్ లైబిలిటీస్ ఎక్స్క్లూడెడ్. సాన్స్ ఫ్రేస్ ఎండార్సర్స్ లైబిలిటీస్ లిమిటెడ్. ఎండార్సర్స్ లైబిలిటీస్ లిమిటింగ్. ఎండార్సర్స్ లైబిలిటీస్ లిమిటింగ్. ఓకే, ఎండార్సర్స్ లైబిలిటీస్ ఎక్స్క్లూడింగ్ అండ్ ఎండార్సర్స్ లైబిలిటీస్ లిమిటింగ్. అదొక డిఫరెన్సెస్ క్వశ్చన్ 2 మార్క్స్కి. సాన్స్ రీకోర్స్ ఎండార్స్మెంట్ అండ్ సాన్స్ ఫ్రేస్ ఎండార్స్మెంట్. అండ్ నెక్స్ట్, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ క్వశ్చన్. ప్రొవిజన్స్ రిలేటింగ్ టు నెగోసియేషన్ బ్యాక్. ప్రొవిజన్స్ రిలేటింగ్ టు నెగోసియేషన్ బ్యాక్. 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ ప్రాక్టికల్ క్వశ్చన్లో. 2 ఆస్పెక్ట్స్. నెగోసియేషన్ బ్యాక్ ఒకటి, నెక్స్ట్ సాన్స్ రీకోర్స్ ఎండార్స్మెంట్ అండ్ నెగోసియేషన్ బ్యాక్. నెగోసియేషన్ బ్యాక్ ఒకటి, అండ్ నెక్స్ట్ సాన్స్ రీకోర్స్ ఎండార్స్మెంట్ అండ్ నెగోసియేషన్ బ్యాక్. సాన్స్ రీకోర్స్ అండ్ నెగోసియేషన్ బ్యాక్. Sans recourse and negotiation back. Sans recourse and negotiation back. So negotiation back, what is meant by negotiation back? What is meant by negotiation back? A person who earlier transferred the, who earlier endorsed the నెగోసియేషన్ బ్యాక్ ఆ నేమ్లో నుంచి నెగోసియేషన్ అంటే ఎండార్స్డ్ అని అర్థం. ఇన్స్ట్రుమెంట్ ఎండార్స్ చేసాం. ఎవరికి ఎండార్స్ చేసాం? బ్యాక్ అంటే ఏంటి? ప్రియర్ పార్టీస్కి. ఇన్స్ట్రుమెంట్ ఎండార్స్ చేసాం. ఎవరికి ఎండార్స్ చేసాం అంటే బ్యాక్ టు ప్రియర్ పార్టీస్. ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎండార్స్డ్ టు వన్ ఆఫ్ ద ప్రియర్ పార్టీస్. వన్ ఆఫ్ ద ప్రియర్ పార్టీస్. ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎండార్స్డ్ టు వన్ ఆఫ్ ద ప్రియర్ పార్టీస్. ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎండార్స్డ్ టు one of the prior parties. Instrument is endorsed to one of the prior parties. Negotiation back ante instrument is endorsed to one of the prior parties.
సో ఇప్పుడు ఏ బికి ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడు, బి సికి ఇచ్చాడు, సి డికి ఇస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎండార్స్మెంట్ ఫార్వర్డ్ వెళ్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఈ ఎఫ్కి ఇచ్చిన తర్వాత ఎఫ్ ఆ ఇన్స్ట్రుమెంట్ని మళ్ళీ జీకి ఎండార్స్ చేయకుండా ఆల్రెడీ ఉన్న ప్రియర్ పార్టీస్లో ఎవరికో ఎండార్స్ చేశారు అనుకోండి, అదే నెగోసియేషన్ బ్యాక్ అంటే. ఆ నేమ్లోనే కదా ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎండార్స్ టు వన్ ఆఫ్ ద ప్రియర్ పార్టీస్. ఆల్రెడీ ఎవరైతే ఇన్స్ట్రుమెంట్లో ప్రియర్ పార్టీస్ ఉన్నారో వాళ్ళకే ఎండార్స్ చేసాం. నెగోసియేషన్ ఎండార్స్ చేస్తున్నాం ఎవరికి, బ్యాక్. మళ్ళీ ప్రియర్ పార్టీస్లో ఎవరో ఒకరికి ఎండార్స్ చేస్తున్నాం. ఓకే, అది ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎండార్స్ టు వన్ ఆఫ్ ద ప్రియర్ పార్టీస్. నెగోసియేషన్ బ్యాక్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎండార్స్ టు వన్ ఆఫ్ ద ప్రియర్ పార్టీస్. ఇది మీనింగ్. నెగోసియేషన్ బ్యాక్కి మీనింగ్ ఏంటంటే ఇది ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎండార్స్ టు వన్ ఆఫ్ ద ప్రియర్ పార్టీస్. సో కన్సిక్వెన్సెస్ ఏంటి, ఆ నెగోసియేషన్ బ్యాక్ వల్ల ఎఫెక్ట్ ఏంటి అంటే, ఇంటర్మీడియట్ పార్టీస్ ఆర్ నాట్ లయబుల్ టు హోల్డర్. Intermediate parties are not liable to holder. 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 Okay, రైట్. సో ఇందాక ఏ ఇన్స్ట్రుమెంట్ బికి ఇచ్చాడు, బి సికి ఇచ్చాడు, సి డికి ఇచ్చాడు, డి ఈకి ఇచ్చాడు, ఈ ఎఫ్కి ఇచ్చాడు. సో ఎఫ్ మళ్ళీ సీకే ఎండార్స్ చేశారనుకోండి, ఎఫ్ మళ్ళీ సీకే. సో అల్టిమేట్గా ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఫైనల్గా ఎవరి చేతిలో ఉంది, సి చేతిలో ఉంది. దేర్ఫోర్ ఐ కెన్ కాల్ సి యాజ్ ఏ హోల్డర్. వీళ్ళు ముగ్గురు ఇంటర్మీడియట్ పార్టీస్. అంటే ఇన్స్ట్రుమెంట్ తన చేతి నుంచి వెళ్ళి మళ్ళీ అతని చేతికి రావడానికి మధ్యలో ఉన్న పార్టీస్ అందరూ ఇంటర్మీడియట్ పార్టీస్. నౌ సి కెనాట్ క్లెయిమ్ ఫ్రమ్ డిఈ ఆర్ ఎఫ్. అంటే ఈ పోర్షన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ మీకు క్యాన్సిల్ అయిపోయినట్టే. ఓకే, సి క్లెయిమ్ చేయాలంటే ఇంకా వీళ్ళిద్దరి నుంచి క్లెయిమ్ చేయాలి. సో సి వెళ్ళి డీని అడగకూడదు, ఈని అడగకూడదు, ఎఫ్ని అడగకూడదు. ఎవరిని అడిగినా మళ్ళీ వాళ్ళు వచ్చి తిరిగి సిని అడుగుతారు. దేర్ఫోర్ దీస్ పార్టీస్ ఆర్ ద ఇంటర్మీడియట్ పార్టీస్. డిఈఎఫ్ ఆర్ నాట్ లైబుల్ టు సి. DEF are not liable to C. That is intermediate parties are not liable to holder. So ఏంటిది నెగోసియేషన్ బ్యాక్ అవుతాయి, ఇది నెగోసియేషన్ బ్యాక్ అవుతాయి. సో ఓన్లీ నెగోసియేషన్ బ్యాక్ అవుతాయి. కానీ సెకండ్ పాయింట్ ఏంటి, సాన్స్ రీకోర్స్ ఎండార్స్మెంట్ ప్లస్ నెగోసియేషన్ బ్యాక్. అంటే సి నుంచి డీకి వెళ్ళినప్పుడు సాన్స్ రీకోర్స్ ఎండార్స్మెంట్ ఉంది, సి నుంచి డీకి వెళ్ళినప్పుడు సాన్స్ రీకోర్స్ ఎండార్స్మెంట్ ఉంది, తర్వాత నెగోసియేషన్ బ్యాక్ అయింది. అప్పుడు ఇంటర్మీడియట్ పార్టీస్ ఆర్ లైబుల్ టు ఎండార్సర్స్ అంటాం. నౌ సి డి అండ్ డి ఆర్ లైబుల్ టు ఎండార్సర్స్. ఎందుకంటే రీజన్ ఇస్ వెరీ సింపుల్. సో సి నుంచి డీకి వెళ్ళినప్పుడు ఇలా సిడిఈఎఫ్ ఇలా ఉన్నప్పుడు లైబిలిటీ ఉంది ఎవరికి, సికి. సో ఇలా యాంటీ క్లాక్ వైజ్ చూసుకున్నప్పుడు సిడిఈఎఫ్ కదా. సో సి హ్యాజ్ అ లైబిలిటీ టువర్డ్స్ డి అండ్ ఎఫ్. అదే మీరు క్లాక్ వైజ్ ఇలా చూసుకున్నప్పుడు ఏమవుతుంది, డిఈఎఫ్ ఆర్ లైబుల్ టు సి అవుతుంది. సో డిఈఎఫ్ నుంచి సి రికవర్ చేసుకోవచ్చు. రెండు కరెక్ట్గా. సిలా ట్రాన్స్ఫర్ చేశాడు కాబట్టి సబ్సిక్వెంట్ పార్టీస్ అవుతారు లైబుల్. మళ్ళీ సికి వచ్చింది కాబట్టి ప్రియర్ పార్టీస్ అవుతారు, ప్రియర్ పార్టీస్. ఇది ట్రాన్సాక్షన్ 1 అనుకోండి, ఏ బికి ఇవ్వడం ట్రాన్సాక్షన్ 1, ఇది ట్రాన్సాక్షన్ 2, ఇది ట్రాన్సాక్షన్ 3, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 5, దిస్ ఈజ్ 6. సో ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ట్రాన్సాక్షన్ 3ని మీరు కన్సిడర్ చేస్తే సికి వాళ్ళు సబ్సిక్వెంట్ పార్టీస్ కదా. ట్రాన్సాక్షన్ 3 పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ట్రాన్సాక్షన్ 3లో సి డీకి ట్రాన్స్ఫర్ చేశాడు కాబట్టి సబ్సిక్వెంట్ పార్టీస్ అవుతారు, సి ఈజ్ లైబుల్ టు డిఈఎఫ్ అంటారు. అదే మీరు ట్రాన్సాక్షన్ 6 పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించారనుకోండి, అప్పుడు వాళ్ళు ప్రేయర్ పార్టీస్ అవుతారుగా. సో కాబట్టి డిఈఎఫ్ నుంచి సికి రైట్స్ వస్తాయి. ఓకే, కాబట్టి బేసిక్ అర్థమెటికల్స్ చేస్తున్నాం, ఇక్కడ ఏం చేయట్లేదు. బేసిక్ అర్థమెటిక్స్ 2 లైబుల్ అవుతుంది, 2 క్యాన్సిల్ చేస్తాం అంతే. ఓకే, అర్థమెటిక్స్లో సో మైనస్ ప్లస్ 2 క్యాన్సిల్ చేస్తాం అంతే. నెగోసియేషన్ బ్యాక్ అంటే అది, ఇక్కడ లైబిలిటీ ఉంది, ఇక్కడ రైట్ ఉంది. సో ఇక్కడ రైట్ ఎందుకు లేదు అంటున్నారంటే ఆల్రెడీ లైబిలిటీ ఉంది కాబట్టి ఆ లైబిలిటీకి ఎగనెస్ట్గా రైట్ సెట్ ఆఫ్ చేసాం కాబట్టి రైట్ లేదు అంటున్నారు. ఓకే, ఇంటర్మీడియట్ పార్టీస్ ఆర్ నాట్ లైబుల్ టు హోల్డర్ అన్న, హోల్డర్ కెనాట్ రికవర్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ పార్టీస్ అన్న మీనింగ్ అంతా ఒకటి. ఓకే, ఇంటర్మీడియట్ పార్టీస్ ఆర్ నాట్ లైబుల్ టు హోల్డర్ అన్న ఒకే మీనింగ్ వస్తుంది, హోల్డర్ కెనాట్ రికవర్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ పార్టీస్ అన్న ఒకటే రైట్ వస్తుంది. అంటే ఈ హోల్డర్కి రికవర్ చేసుకునే రైట్ లేదు. ఎందుకు లేదు సార్, ఆల్రెడీ అంతకన్నా ముందు లైబిలిటీ ఉంది, ఆ లైబిలిటీకి రైట్ సెట్ ఆఫ్ చేసాం కాబట్టి రైట్ లేదంటున్నాం. లాజిక్ అర్థమైందా? ఇది నార్మల్ నెగోసియేషన్ బ్యాక్ అవుతాయి. సాన్స్ రీకోర్స్ ఎండార్స్మెంట్ ఏంటంటే ఇదే ట్రాన్సాక్షన్ ఏ బికి ఇచ్చి బి సికి ఇచ్చి సి డి. ఓకే, ఇదే ట్రాన్సాక్షన్ని డి ఈకి ఇచ్చాడు, ఈ ఎఫ్కి ఇచ్చాడు, ఎఫ్ మళ్ళీ సికి ఇచ్చాడు. ఇప్పుడు 1, 2, 3 ఈ థర్డ్ ట్రాన్సాక్షన్ కనుక సాన్స్ రీకోర్స్ ఎండార్స్మెంట్ అనుకోండి, అప్పుడు దీనికి లైబిలిటీ ఉండదుగా. మనం సాన్స్ రీకోర్స్ ఎండార్స్మెంట్ అంటే పైన ఏం రాసుకున్నాం, ఎండార్సర్ ఈజ్ ఎక్స్క్లూడింగ్ హిజ్ లైబిలిటీ అని రాస్తారు కదా మీరు, ఎండార్సర్ ఈజ్ ఎక్స్క్లూడింగ్ హిజ్ లైబిలిటీ అని. అంటే ట్రాన్సాక్షన్ 3లో తనకి లైబిలిటీ లేదు, ట్రాన్సాక్షన్ 3లో తనకి లైబిలిటీ లేదు. సో ఇది 4, ఇది 5, ఇది 6, ఈ రైట్ అలాగే ఉంటుంది.
సో ఈ రైట్ ఎప్పటికీ ఉంది. ఆల్రెడీ లైబిలిటీ ఉంటే ఈ లైబిలిటీకి ఈ రైట్కి సెట్ ఆఫ్ చేసి నో రైట్ అంటాం. ఇక్కడ లైబిలిటీ లేదనుకోండి, రైట్ అలాగే మిగిలిపోద్ది. ఎస్ అన్న బేసిక్ అర్థమెటిక్స్ చేస్తాం అంతే. రైట్ కన్నా ముందు లైబిలిటీ ఉంటే ఆ రైట్ని లైబిలిటీతో సెట్ ఆఫ్ చేస్తాం కాబట్టి నెట్ ఎఫెక్ట్ నో రైట్ అంటున్నాం. కానీ ఇక్కడ సాన్స్ రీకోస్ ఎండాస్ చేసినప్పుడు ఏమొద్ది, లైబిలిటీని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం కాబట్టి రైట్ అలాగే మిగిలిపోద్ది. దెర్ ఫోర్ ఆల్ సాన్స్ రీకోస్ ఎండాస్మెంట్ అండ్ నెగోసియేషన్ బ్యాక్ అంటే ఫస్ట్ సాన్స్ రీకోస్ ఎండాస్మెంట్ జరిగింది, తర్వాత నెగోసియేషన్ బ్యాక్. సో ఇన్ దట్ కేస్ ఏమని రాస్తాం, ఆల్ ఇంటర్మీడియట్ పార్టీస్ ఆర్ లైబుల్ టు హోల్డర్. All intermediate parties are liable to holder. All intermediate parties are liable to holder. Okay, అది అర్థమైందా? రెండింటికి ఓన్లీ నెగోసియేషన్ బ్యాక్ అవుతే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, సాన్స్ రీకోర్స్ ఎండాస్మెంట్ అండ్ నెగోసియేషన్ బ్యాక్ అవుతాయి. ఓన్లీ నెగోసియేషన్ బ్యాంక్లో లైబిలిటీ రైట్ రెండు సెట్ ఆఫ్ చేస్తాం. సాన్స్ రీకోర్స్ ఎండాస్మెంట్లో లైబిలిటీ ఉండదు కాబట్టి ఆ రైట్ కంటిన్యూ అవుతుంది. ఆల్ ఇంటర్మీడియట్ పార్టీస్ ఆర్ లైబుల్ టు హోల్డర్ ఇలా అనుకోవచ్చు. లేదా హోల్డర్ కెన్ రికవర్ ఫ్రమ్, holder has a right to recover from prior parties. Right, holder has a right to recover from intermediate parties. ఇలా కూడా రాసుకోవచ్చు. Holder has a right to recover from intermediate parties. All intermediate parties are liable to holder. లేదా holder has a right to recover from intermediate parties. Holder has a right to recover from intermediate parties. Okay, that is very very important question. మీకు ఒక ప్రాక్టికల్ క్వశ్చన్ కూడా ఉంటుంది నెగోసియేషన్ బ్యాక్కి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఇదే ఎగ్జాంపుల్ మీకు ప్రాక్టికల్ క్వశ్చన్లో కూడా ఫ్రేమ్ చేసి ఉంటుంది. నెగోసియేషన్ బ్యాక్ ప్లస్ సాన్స్ రీకోస్ ఎండాస్మెంట్. నెక్స్ట్ నాట్ నెగోషియబుల్ క్రాసింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నాట్ నెగోషియబుల్ క్రాసింగ్. సో నాట్ నెగోషియబుల్ క్రాసింగ్కి ఈ పాయింట్ ఇంపార్టెంట్. Not negotiable crossing, that point is important. Does not restrict the transferability of the instrument. Not negotiable crossing does not restrict the transferability of the instrument. However, a person who takes a check does not get a better title than the person from whom he acquired the check, including holder in due course. అంటే నాట్ నెగోషియబుల్ క్రాస్ చెక్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బట్ కాకపోతే ఎవరికి బెటర్ టైటిల్ రాదు, ఇంక్లూడింగ్ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఓకే, therefore not negotiable crossed checks. Okay, not negotiable crossed checks can be transferable, can be transferred, can be transferred. Not negotiable crossed check can be transferred, can be transferred. So transferee can get same rights as transferor. Transferee can get same rights as transferor. Transferee can get same rights as transferor. Okay, but not better rights. Not negotiable crossed checks can be transferred. Not negotiable crossed checks can be transferred. Transferee can get same rights as transferor. Transferee can get same rights as transferor. Not okay, but not better rights. But not better rights. But not better or good rights. But not better rights. So above position is same for both holder in due course, holder and holder in due course. Above position is equally applicable to holder and holder in due course. Equally applicable to holder and holder in due course. Above provision is equally applicable to holder and holder in due course. Okay, not negotiable cross checks can be transferred. Transferee can get same rights as transferor but not better rights. Above position is equally applicable to holder and holder in due course. Above position is equally applicable to holder and holder in due course. Okay, so holder in due course kuda better title radu, same title vastundi. This is the second point where the holder and holder in due course are equally treated. One is forgery. Instrument forgery జరిగినప్పుడు, ఓకే, ఇన్స్ట్రుమెంట్ ఫోర్జరీ జరిగినప్పుడు హోల్డర్ అయినా హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అయినా సేమ్ పొజిషన్. అలాగే నాట్ నెగోషియబుల్ క్రాస్ చెక్స్ కూడా అంతే, హోల్డర్ అయినా హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అయినా సేమ్ పొజిషన్. ఓకే, నో బెటర్ టైటిల్ టు ద హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. ఇది 2-3 టైమ్స్ మీకు ట్రూ ఆర్ ఫాల్స్లో టెస్ట్ చేశారు. నాట్ నెగోషియబుల్ క్రాస్డ్ చెక్స్ ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్ అని, నాట్ నెగోషియబుల్ క్రాస్డ్ చెక్స్ ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్ అని 2-3 టైమ్స్ ట్రూ ఆర్ ఫాల్స్ వచ్చింది. దట్ ఈస్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కూడా బెటర్ టైటిల్ రాదు. ఈ పాయింట్ని మీకు ప్రాక్టికల్ క్వశ్చన్స్లో ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్లో అప్లై చేస్తారు. నాట్ నెగోషియబుల్ క్రాస్డ్ చెక్స్లో హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కూడా బెటర్ టైటిల్ రాదు. ఓకే, దట్ విల్ డిస్కస్ ఇన్ ద ప్రాక్టికల్ క్వశ్చన్స్. రైట్, క్వశ్చన్ నెంబర్ 22. Question number 22 and 23. That is the most difficult portion of the entire chapter. ఈ చాప్టర్ మొత్తానికి మీకు ప్రతి ప్రాక్టికల్ క్వశ్చన్లో డిఫరెంట్ పాయింట్స్ కనిపించేవి. అర్థం కాని క్వశ్చన్స్ ఏంటంటే ఇవి రెండు, 22 and 23.
protection to paying banker and protection to collecting banker. Protection to paying banker and protection to collecting banker.
Completed. The afternoon class will see the practical questions based on this aspect. Okay. ఒకసారి ప్రాక్టికల్ క్వశ్చన్స్ చూద్దాం. ప్రొటెక్షన్ ఆఫ్ పేయింగ్ బ్యాంకర్ అండ్ కలెక్టింగ్ బ్యాంకర్. ఓకే, look at this 14th question. A induced B by fraud to draw a check payable to C or order. A obtained the check, forged C's endorsement. Check payable to C. Check payable to C. C is a payee. C is a payee. A obtained the check, forged C's endorsement. Forged endorsement and collected proceeds of the check through his banker. B, the drawer wants to recover the amount from C's banker. Okay, in the light of the provisions of Negotiable Instruments Act, decide whether B, the drawer, can recover the amount of the check from the C's banker. So, ఇక్కడ చూద్దాం whether B can obtain the amount from the C's banker. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే B is a drawer of a check and C is a payee of a check. So B has given check in the name of C. B has given check in the name of C. Now it is transferred to A. Now it is transferred to A. Okay, by using C's endorsement, paid to A. C has signed, but here the C signature is forged by A. C signature is forged by A. ఓకే, సి సిగ్నేచర్ ఏ ఫోర్జరీ చేశాడు. బి సి పేరు మీద చెక్ ఇచ్చాడు, సి పేయి. సో సి సిగ్నేచర్ని ఏ ఫోర్జరీ చేశాడు. ఏ ఫోర్జరీ చేసి వాళ్ళ బ్యాంక్లో ప్రజెంట్ చేశాడు, ఏకి ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అక్కడ. సో బి చెక్ ఇష్యూ చేశాడంటే బికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, బీస్ బ్యాంక్. దాన్ని మనం పేయింగ్ బ్యాంకర్ అంటాం. పేయింగ్ బ్యాంకర్ అంటాం. పేయింగ్ బ్యాంకర్. సో డ్రావర్కి ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉందో దాన్ని పేయింగ్ బ్యాంకర్ అంటాం. బ్యాంక్ వేర్ డ్రావర్ మెయింటైన్స్ ద అకౌంట్ ఈస్ కాల్డ్ పేయింగ్ బ్యాంకర్. బ్యాంక్ వేర్ డ్రావర్ మెయింటైన్స్ ద అకౌంట్ ఈస్ కాల్డ్ పేయింగ్ బ్యాంకర్. సో సి ఈ చెక్ ఎవరికి వెళ్ళింది, ఏకి వెళ్ళింది. ఏ ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో అక్కడ, సో ఏస్ బ్యాంకర్. ఏకి ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అది, సో ఏస్ బ్యాంకర్ని మనం ఏమనిపిస్తున్నాం, కలెక్టింగ్ బ్యాంకర్. కలెక్టింగ్ బ్యాంకర్. ఎవరైతే మనీ కలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళ బ్యాంకర్ కలెక్టింగ్ బ్యాంకర్. మనీ పే చేస్తున్న వాళ్ళ బ్యాంకర్ పేయింగ్ బ్యాంకర్, కలెక్టింగ్ బ్యాంకర్. సో ఏకి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, అక్కడ నుంచి మనీ కలెక్ట్ చేసుకుంటారు. క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే సీస్ బ్యాంకర్ అని ఇచ్చారు, సీస్ బ్యాంకర్ అని. ఇక్కడ బికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, ఏకి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. బి బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ డిడక్ట్ అయ్యి ఏ బ్యాంక్ అకౌంట్లోకి మనీ యాడ్ అవుద్ది. ఓకే, సికి అసలు సంబంధమే లేదు ఇందులో. సి కాదు కదా వెళ్ళి బ్యాంక్లో ప్రజెంట్ చేసింది. సో కాబట్టి సికి ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో దట్ సీస్ బ్యాంకర్ ఈజ్ నెయిదర్ పేయింగ్ బ్యాంకర్ నార్ కలెక్టింగ్ బ్యాంకర్, దెర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ లైబుల్. ఓకే, సీస్ బ్యాంకర్ ఈజ్ నాట్ లైబుల్ యాజ్ ఇట్ హ్యాస్ నెయిదర్ కలెక్టెడ్ నార్ పేడ్ ద చెక్. Okay, so B banker paid the check, B banker paid the check, A's banker collected the check, C's banker neither paid the check nor collected the check, therefore C's banker is not liable. C's banker is not liable. Okay, right, that is the one. Next, so ఇప్పుడు B's banker అంటారు, whether B's banker is liable అంటే no. So C's banker లో, so C's banker, whether C's banker is liable, not liable, because neither paid nor collected, neither paid nor collected, no role at all, neither paid nor collected. C's banker not liable because neither paid nor collected. Next, how about the B's banker? So B's banker evaru paying banker. Paying banker also not liable. పేయింగ్ బ్యాంకర్ నాట్ లైబుల్. ఎందుకు పేయింగ్ బ్యాంకర్ లైబుల్ కాదు అంటే అక్కడ సిగ్నేచర్ ఎవరి సిగ్నేచర్ జరిగింది, ఎండార్సర్ సిగ్నేచర్ ఫోర్జరీ అయింది.
ఇక్కడ మీకు చెక్ మీద చూస్తున్నప్పుడు సిఏకి ఎండార్స్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఈ పోర్షన్ ఆఫ్ ద చెక్ చూస్తే మనకి ఏమైనా కనిపిస్తుంది, సిఏకి ఎండార్స్ చేసినట్టుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ సి సిగ్నేచర్ని ఏ ఫోర్జరీ చేశాడు. దెర్ ఫోర్ ఎండార్సర్ అండ్ ఏ ఈజ్ ఎండార్సీ. ఇక్కడ ఎండార్సర్ సిగ్నేచర్ ఫోర్జరీ అయింది, డ్రావర్ సిగ్నేచర్ కాదు. బి చెక్ డ్రా చేశాడు, డ్రావర్ సిగ్నేచర్ కాదు, ఫోర్జరీ అయింది. ఎండార్సర్ సిగ్నేచర్ ఫోర్జరీ అయింది. దేర్ ఫోర్ బేస్డ్ ఆన్ దిస్ పాయింట్, ఇఫ్ పేమెంట్ ఈజ్ మేడ్ ఇన్ డ్యూ కోర్స్ దెన్ పేయింగ్ బ్యాంకర్ ఈజ్ నాట్ లైబుల్ టు ద డ్రావర్ ఈవెన్ ఇఫ్ ద ఎండార్సర్ సిగ్నేచర్ ఈజ్ ఫోర్జ్డ్. అదే డ్రావర్ సిగ్నేచర్ ఫోర్జరీ అవుతే లైబుల్ అవుతారు, కానీ ఇక్కడ ఎవరిది, ఎండార్సర్ సిగ్నేచర్ ఈజ్ ఫోర్జ్డ్. దేర్ ఫోర్ బీస్ బ్యాంకర్ నాట్ లైబుల్ బికాజ్ ఎండార్సర్స్ సిగ్నేచర్ ఈజ్ ఫోర్జ్డ్. Endorser's signature is forged, not the drawer's signature, So endorser signature forgery అయింది కాబట్టి B's banker not liable. Next, A's banker నాట్ లైబుల్. ఏస్ బ్యాంకర్ అంటే ఎవరు, కలెక్టింగ్ బ్యాంకర్. సో కలెక్టింగ్ బ్యాంకర్ జనరల్గా నాట్ లైబుల్ అని రాస్తాం. సో కలెక్టింగ్ బ్యాంకర్ లైబుల్ అయ్యే సిచ్యుయేషన్ ఒకటి ఉంది, చూపిస్తాను చూడండి. ఎక్సెప్ట్ ఆ సిచ్యుయేషన్ తప్ప ఇంకా కలెక్టింగ్ బ్యాంకర్కి ఎక్కడా లైబిలిటీ రాదు. పేయింగ్ బ్యాంకర్ కన్నా లైబిలిటీ వస్తుంది, కానీ కలెక్టింగ్ బ్యాంకర్కి లైబిలిటీ రాదు. ఈ కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి, కలెక్టింగ్ బ్యాంకర్కి లైబిలిటీ రాదు. ఈ కండిషన్స్ అన్ని జనరల్గా ప్రతి క్వశ్చన్లో సాటిస్ఫై అవుతాయి కాబట్టి జనరల్గా కలెక్టింగ్ బ్యాంకర్ లైబుల్ కాదు. కలెక్టింగ్ బ్యాంకర్ యాక్ట్స్ as an ఏజెంట్ ఫర్ కలెక్షన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కస్టమర్. కలెక్టింగ్ బ్యాంకర్ మనీ కలెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ మన ఎగ్జాంపుల్లో ఏకి ఎక్కడైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో వాళ్ళు బి అకౌంట్ నుంచి కలెక్ట్ చేసుకున్నారు, కానీ ఆ కలెక్ట్ చేసుకున్న అమౌంట్ మళ్ళీ ఏకి ఇచ్చేస్తారు. ఎస్ఆర్ నువ్వు వాళ్ళ కోసం కాదు కదా వాళ్ళు కలెక్ట్ చేసుకుని, దే ఆర్ ఓన్లీ ఏజెంట్స్ కలెక్టింగ్ ద అమౌంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కస్టమర్. ఓకే, కలెక్టింగ్ బ్యాంకర్ ఈజ్ ఓన్లీ ఏజెంట్, దే ఆర్ కలెక్టింగ్ ద అమౌంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కస్టమర్ కోసం కలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ చెక్ ఈజ్ క్రాస్డ్, వాళ్ళు కలెక్ట్ చేసుకుంది క్రాస్డ్ చెక్ అమౌంట్. సో జనరల్లీ క్రాస్డ్ అయినా ఉండొచ్చు, స్పెషల్లీ క్రాస్డ్ ఇన్ దేర్ ఫేవర్. జనరల్లీ క్రాస్డ్ అంటే ఏ బ్యాంకర్ అయినా కలెక్ట్ చేసుకోవచ్చు. స్పెషల్లీ క్రాస్డ్ అంటే ఆ క్రాసింగ్ లైన్స్లో ఏ బ్యాంకర్ నేమ్ ఉంటుందో వాళ్ళే కలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి క్రాస్డ్ చెక్, జనరల్లీ క్రాస్డ్ చెక్ అయినా కలెక్ట్ చేసుకోవాలి, లేదా స్పెషల్లీ క్రాస్డ్ చెక్ ఇన్ దేర్ ఫండ్స్. నెక్స్ట్ క్రాసింగ్ వీల్ చేయకూడదు, వీళ్ళ ఇన్స్ట్రుమెంట్ వీళ్ళకి ప్రజెంట్ చేయకముందే క్రాసింగ్ అయి ఉండాలి. ఓకే, కలెక్టింగ్ బ్యాంకర్ క్రాస్ చేయకూడదు, ఆల్రెడీ క్రాస్ అయిన చెక్ కలెక్టింగ్ బ్యాంకర్కి రావాలి. నెక్స్ట్ గుడ్ ఫెయిత్ అండ్ వితౌట్ నెగ్లిజెన్స్, ఇవన్నీ జనరల్గా పాయింట్స్. ఓకే, సో అది ఒకవేళ కలెక్టింగ్ బ్యాంకర్ క్వశ్చన్లో ఇస్తే ఈ పాయింట్స్ అన్ని రాసి హ్యావ్ దీస్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, కలెక్టింగ్ బ్యాంకర్ ఈజ్ నాట్ లైబుల్ అంటాం. సిన్స్ దీస్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, కలెక్టింగ్ బ్యాంకర్ ఈజ్ నాట్ లైబుల్ అంటాం. ఓకే, అది కలెక్టింగ్ బ్యాంకర్కి లైబిలిటీ వచ్చే ఒకే ఒక సిచ్యుయేషన్ ఏంటంటే అకౌంట్ పేయీ క్రాస్డ్ చెక్, అకౌంట్ పేయీ క్రాసింగ్ ఆర్ రిస్ట్రిక్టివ్ క్రాసింగ్. ఇదే చెక్ ఇక్కడ ఇచ్చినప్పుడు అకౌంట్ పేయీ క్రాసింగ్ అని రాసాం అనుకోండి, అకౌంట్ పేయీ క్రాసింగ్ ఇలా రాస్తే దాని అర్థం ఏంటంటే పేయీ ప్రజెంట్ చేస్తేనే కలెక్టింగ్ బ్యాంకర్ తీసుకోవాలి, ఇంకెవరైనా ప్రజెంట్ చేస్తే తీసుకోకూడదు. దట్ ఈస్ ద మీనింగ్ అకౌంట్ పేయీ క్రాసింగ్ అంటే చెక్లో ఎవరి నేమ్ అయితే పేయీ రాసామో వాళ్ళు తీసుకెళ్లి ప్రజెంట్ చేస్తేనే కలెక్టింగ్ బ్యాంకర్ కలెక్ట్ చేయాలి. ఇక్కడ చెక్లో సి నేమ్ రాసాం పేయీగా, ఇప్పుడు ఏ తీసుకెళ్లి కలెక్టింగ్ బ్యాంకర్ ప్రజెంట్ చేస్తే కలెక్టింగ్ బ్యాంకర్ ఈ చెక్ని రిసీవ్ చేసుకోకూడదు. కలెక్టింగ్ బ్యాంకర్ హ్యాస్ టు రిసీవ్ ద చెక్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ బై ద సి బికాస్ సి ఈజ్ ద పేయీ. అలా అకౌంట్ పేయీ క్రాసింగ్ చెక్లో మాత్రమే కలెక్టింగ్ బ్యాంకర్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది, అదర్వైజ్ ఇన్ జనరల్గా కలెక్టింగ్ బ్యాంకర్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఓకే రైట్. సో కాబట్టి క్వశ్చన్లో మీరు క్వశ్చన్ డీప్గా చదవకపోయినా అక్కడ 4 కండిషన్స్ ఉన్నాయి కదా, ఓకే ఆ 4 కండిషన్స్ రాసి యాజ్ దీస్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ కలెక్టింగ్ బ్యాంకర్ ఈజ్ నాట్ లైబుల్ అని రాసింది. కలెక్టింగ్ బ్యాంకర్కి పేయింగ్ బ్యాంకర్కి మళ్ళీ స్పెసిఫిక్గా రీజన్ రాయాలి. ఓకే, కలెక్టింగ్ బ్యాంకర్కి క్వశ్చన్లో మీరు ఏ ఫ్యాక్ట్స్ ఇచ్చినా కూడా జనరల్గా ఇదే ఆన్సర్ రాస్తాం. ఓకే, ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు ఏమున్నా సరే కలెక్టింగ్ బ్యాంకర్ లైబిలిటీ అన్నప్పుడు ఓన్లీ ఈ పాయింట్ రాస్తాం, ఎక్సెప్ట్ అకౌంట్ పేయీ క్రాస్ చెక్స్ కాకుండా. ఓకే రైట్, అది పేయింగ్ బ్యాంకర్కి మాత్రం మనం రీజన్ రాయాలి, ఎందుకు లైబుల్ కాదని సపరేట్గా రీజన్స్ రాయాలి పేయింగ్ బ్యాంకర్కి. ఓకే రైట్, లుక్ అట్ దిస్. ఈ క్వశ్చన్కి వచ్చండి, కలెక్టింగ్ బ్యాంకర్ అండ్ పేయింగ్ బ్యాంకర్ లైబిలిటీ. A check payable to bearer is crossed generally and is marked not negotiable. The check is lost or stolen and comes into the possession of B, who takes it in good faith and gives value for it. B deposits the check into his own bank and his banker presents it and obtains payment for his customer from the bank upon which the check is drawn. Can both the banker paying the check and the banker collecting it plead exoneration from their liability?
ఓకే, వెదర్ దే కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దేర్ లైబిలిటీ అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఓకే, పేయింగ్ బ్యాంకర్ అండ్ కలెక్టింగ్ బ్యాంకర్, సో ఇద్దరు లైబిలిటీ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అంటే అవ్వచ్చు. సో పేయింగ్ బ్యాంకర్ లైబిలిటీ నుంచి ఎస్కేప్ అవ్వచ్చు అన్నదానికి మనం ఏం కండిషన్స్ రాస్తాం, ఈ పాయింట్ రాస్తాం. క్రాస్డ్ చెక్ కదా వాళ్ళు ఇచ్చింది. ఓకే, సో క్రాస్డ్ చెక్ అన్నప్పుడు పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ అవుతే పేయింగ్ బ్యాంకర్ ఈజ్ నాట్ లైబుల్. పేమెంట్ అవుట్ ఆఫ్ డ్యూ కోర్స్ అవుతే పేయింగ్ బ్యాంకర్ ఈజ్ లైబుల్ అంటున్నాం. చూడండి, ఇక్కడ పేయింగ్ బ్యాంకర్ ఈజ్ లైబుల్, ఇక్కడ బోత్ పేయింగ్ బ్యాంకర్ అండ్ డ్రావర్ ఆర్ డిశ్చార్జ్డ్ అన్నాం. సో పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్కి మీకు క్వశ్చన్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉండదు. అవుట్ ఆఫ్ డ్యూ కోర్స్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే బై డిఫాల్ట్ బ్యాలెన్సింగ్ ఫిగర్గా ఇది తీసుకుంటాం. ఓకే, ఇది మిస్టేక్స్, పేయింగ్ బ్యాంకర్ చేసే మిస్టేక్స్ ఇవి. ఈ మిస్టేక్స్ ఏం క్వశ్చన్లో ఇవ్వకపోతే అవుట్ రైట్గా మీరు పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ అనాలి. వాట్ ఈజ్ పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ అని మన క్వశ్చన్లో క్లియర్గా ఐడెంటిఫై చేయలేం. పేమెంట్ అవుట్ ఆఫ్ డ్యూ కోర్స్ మాత్రం ఐడెంటిఫై చేయగలం. పేయింగ్ బ్యాంకర్ ఏదైనా మిస్టేక్ చేశాడా, చేస్తే అవుట్ ఆఫ్ డ్యూ కోర్స్, మిస్టేక్స్ ఏం లేకపోతే ఇన్ డ్యూ కోర్స్, పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్. సో పేమెంట్ అవుట్ ఆఫ్ డ్యూ కోర్స్, పేయింగ్ బ్యాంకర్ చేసే మిస్టేక్స్ ఏంటంటే జనరల్లీ క్రాస్డ్ చెక్ మీద ఉన్న అమౌంట్ ఏం చేయాలి, ఎవరికి కౌంటర్లో క్యాష్ ఇన్ హ్యాండ్గా ఇవ్వకూడదు. ఎవరు వచ్చి ప్రజెంట్ చేసినా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. జనరల్లీ క్రాస్డ్ చెక్స్ అయితే ఎవరికైనా ఇస్తారు మనీ, ఎవరికైనా మనీ ఇస్తారు, కానీ ఎవరికి బై క్యాష్ ఇన్ హ్యాండ్ ఇవ్వరు. ఎవరైనా వచ్చి చెక్ ప్రజెంట్ చేస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తీసుకొని బ్యాంక్ అకౌంట్కే మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. అది కాబట్టి జనరల్లీ క్రాస్డ్ చెక్స్ మీద మీరు బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయకుండా కౌంటర్లో క్యాష్ ఇచ్చారనుకోండి, అది మిస్టేకే కదా. జనరల్లీ క్రాస్డ్ చెక్స్కి మీరు ఇంకొక బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయకుండా వచ్చిన పర్సన్కి క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చారనుకోండి, దట్ ఈస్ ఆల్సో మిస్టేక్. దేర్ ఫోర్ పేమెంట్ అవుట్ ఆఫ్ డ్యూ కోర్స్. అంటే జనరల్లీ క్రాస్డ్ చెక్ని పేయింగ్ బ్యాంకర్ ఏం చేయాలి, యాక్ట్ ప్రకారం అతను ఏం చేశాడు, యాక్ట్ ప్రకారం ఏం చేయాలి, ఎవరు వచ్చినా క్యాష్ ఇన్ హ్యాండ్ ఇవ్వకుండా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ ఇక్కడ ఏం చేశారు, క్యాష్ పే చేశారు, అది మిస్టేక్, అంటే అవుట్ ఆఫ్ డ్యూ కోర్స్ అని అర్థం. నెక్స్ట్ స్పెషల్లీ క్రాస్డ్ చెక్స్ అంటే ఏంటి, ఆ చెక్ మీద ఒక బ్యాంక్ నేమ్ ఉంటుంది, ఆ బ్యాంకర్కే ఇవ్వాలి, ఇంకెవరికి ఇవ్వకూడదు. చెక్ మీద ఒక బ్యాంక్ నేమ్ ఉంటుంది, ఆ బ్యాంకర్కే ఇవ్వాలి, ఇంకెవరికి ఇవ్వకూడదు. అలా ఆ బ్యాంకర్కి కాకుండా ఇంకొక బ్యాంకర్కి ఇచ్చారనుకోండి, అది కూడా మిస్టేకే కదా. స్పెషల్లీ క్రాస్డ్ చెక్లో క్లియర్గా బ్యాంక్ నేమ్ రాస్తుంటారు, ఆ బ్యాంక్ కాకుండా ఇంకెవరికైనా వేరే బ్యాంక్కి ఇస్తే అది మిస్టేక్, ఇది కూడా అవుట్ ఆఫ్ డ్యూ కోర్స్. ఈ సిచ్యుయేషన్లో పేయింగ్ బ్యాంకర్ ఈజ్ లైబుల్ అంటాం. ఈ మిస్టేక్స్ కనుక మనకు క్వశ్చన్లో ఇవ్వకపోతే పేమెంట్ ఈజ్ మేడ్ ఇన్ డ్యూ కోర్స్ అని బై డిఫాల్ట్ క్లియర్గా చెప్పరు, పేమెంట్ ఈజ్ మేడ్ ఇన్ డ్యూ కోర్స్ అని. క్వశ్చన్లో ఈ మిస్టేక్స్ గురించి ఇస్తే పేమెంట్ అవుట్ ఆఫ్ డ్యూ కోర్స్ అంటాం, ఆ మిస్టేక్స్ ఏమి ఇవ్వకపోతే పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చింది క్రాస్డ్ జనరల్లీ. సో జనరల్లీ క్రాస్డ్ చెక్ని ఏం చేయాలి, చూడండి, జనరల్లీ క్రాస్డ్ చెక్ని ఏం చేయాలి, ఇంకొక బ్యాంకర్కే మనీ ఇవ్వాలి. ఓకే, బ్యాంకర్ ప్రెజెంట్స్ ఇట్ అండ్ ఆబ్టైన్స్ పేమెంట్. అంటే ఇక్కడ ఎవరి బ్యాంకర్ ఎవరికి ప్రజెంట్ చేశారు చెక్ని, ఓకే, బీస్ బ్యాంకర్ కలెక్ట్ చేసుకున్నాడు అమౌంట్, బీస్ బ్యాంకర్ చెక్ మీద కలెక్ట్ చేసుకున్నాడు. చూడండి, బ్యాంకర్ ప్రెజెంట్స్ ఇట్ అంటే ఏంటి, బ్యాంకరే కలెక్ట్ చేసుకున్నాడు, నాట్ బై క్యాష్ ఇన్ హ్యాండ్. So therefore in the given case paying banker has made payment in due course. Crossed check paying banker has made the payment in due course, therefore he is discharged even though it is received by the wrong person, who does not have a title, okay. నెక్స్ట్ కలెక్టింగ్ బ్యాంకర్కి రొటీన్గా ఏ క్వశ్చన్ వచ్చినా ఆ పాయింట్స్ రాస్తారు. హీ ఈజ్ ఓన్లీ ఏజెంట్, హీ హాజ్ రిసీవ్డ్ ద క్రాస్డ్ చెక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కస్టమర్. నెక్స్ట్ కెన్ బి కంపెల్డ్ టు రీఫండ్ ద మనీ టు ద ట్రూ ఓనర్ ఆఫ్ ద చెక్, అది ఇంపార్టెంట్. ఏ చెక్ పేయబుల్ టు బేరర్ ఈజ్ క్రాస్డ్ జనరల్లీ అండ్ ఈజ్ మార్క్డ్ నాట్ నెగోషియబుల్. ఫర్ ఎగ్జాంపుల్ డి అనే పర్సన్ ఒక డ్రావర్గా తీసుకుంటే, డి ఈజ్ ఏ డ్రావర్ ఆఫ్ ఎ చెక్. సో డి ఒక చెక్ ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు, ఎవరి నేమ్ రాయలేదు, పే టు బేరర్ అని రాస్తాడు, ఎవరి నేమ్ రాయలేదు, రాసి సికి ఇచ్చాడు చెక్ని, ఇచ్చింది సికే కానీ సి నేమ్ రాయలేదు, సి నేమ్ రాయకుండా బేరర్ చెక్ రాసి సికి ఇచ్చాడు, పే టు బేరర్. సో ఇప్పుడు ఈ చెక్ మిస్ప్లేస్ చేసుకున్నారు, ఎవరు, సి అనే పర్సన్ మిస్ప్లేస్ చేసుకున్నారు లాస్ట్, అది ఎవరికో దొరికింది, ఎఫ్ అనే పర్సన్కి దొరికింది అనుకోండి, ఫైండరో తీఫో, ఎఫ్ అనే పర్సన్కి ఆ చెక్ దొరికింది. ఆ చెక్ దొరికితే ఎఫ్ ఏం చేశాడు, ఇప్పుడు ఆ చెక్ని మళ్ళీ బికి ట్రాన్స్ఫర్ చేశాడు, ఈ చెక్ మీద ఏం రాశారు వాళ్ళు, నాట్ నెగోషియబుల్ క్రాస్ చెక్ అన్నారు. నాట్ నెగోషియబుల్ క్రాస్ చెక్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్కి ఏ టైటిల్ ఉంటుందో ట్రాన్స్ఫర్కి కూడా అదే టైటిల్ ఉంటుంది. ఇప్పుడు ఈ చెక్ దొరికిన ఎఫ్కి నో టైటిల్, ఎందుకంటే అతనికి ఇవ్వలేదు కదా, ఎవరు డెలివరీ చేయలేదు కదా చెక్ని, ఎవరో మిస్ప్లేస్ చేసుకుంటే దారిలో అతనికి దొరుకుతుంది చెక్. నోబడీ హ్యాస్ డెలివర్డ్ చెక్ టు ఎఫ్,
నోబడీ హ్యాస్ డెలివర్డ్ చెక్ టు ఎఫ్. డి కానీ సి కానీ ఎఫ్కి ఇవ్వలేదు కదా చెక్ని. సో కాబట్టి ఎఫ్కి నో టైటిల్. ఎవరు చెక్ని డెలివరీ చేయలేదు, అది మిస్ప్లేస్ చేసుకుంటే ఎఫ్కి దొరికింది, కాబట్టి ఎఫ్కి నో టైటిల్. ఇప్పుడు నాట్ నెగోషియబుల్ క్రాస్ చెక్ రాసాం కాబట్టి బి ఈజ్ ఏ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. బి ఈజ్ ఏ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్. క్వశ్చన్లో ఇచ్చారు చూడండి, హూ టేక్స్ ఇట్ ఇన్ గుడ్ ఫెయిత్ అండ్ గివ్స్ వాల్యూ ఫర్ ఇట్. బి ఈజ్ ఏ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్, కానీ ఇతనికి కూడా నో టైటిలే. ఇతను కూడా నో టైటిలే. ఎందుకు? చెక్ మీద నాట్ నెగోషియబుల్ క్రాసింగ్ ఉంది కాబట్టి. చెక్ మీద నాట్ నెగోషియబుల్ క్రాసింగ్ ఉంది కాబట్టి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కూడా బెటర్ టైటిల్ రాదు. హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ కూడా బెటర్ టైటిల్ రాదు, నో టైటిలే వస్తుంది. ఓకే, నో టైటిల్. నెక్స్ట్ ఇప్పుడు బి తీసుకెళ్లి తన బ్యాంక్లో ప్రజెంట్ చేశాడు. బి తీసుకెళ్లి తన బ్యాంక్లో ప్రజెంట్ చేశాడు. బీస్ బ్యాంకర్. డీకి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, డీస్ బ్యాంకర్. డీకి ఇంకొక బ్యాంక్లో అకౌంట్ ఉంటుంది. ఈ బ్యాంకర్ని మనం ఏమన్నాం? పేయింగ్ బ్యాంకర్ అని, ఇక్కడేమో కలెక్టింగ్ బ్యాంకర్ అన్నాం. ఈ బ్యాంకర్కి చెక్ ప్రజెంట్ చేస్తారు, అటు నుంచి వీళ్ళు మనీ కలెక్ట్ చేసుకున్నారు. దే హ్యావ్ కలెక్టెడ్ మనీ ఫ్రమ్ దెమ్. సో కాబట్టి ఇక్కడ ఇది పేయింగ్ బ్యాంకర్ కదా, జనరలీ క్రాస్డ్ చెక్. అది క్రాస్డ్ చెక్ అన్నప్పుడు ఎవరికి క్యాష్ ఇవ్వకుండా ఇంకొక బ్యాంకర్కి ఇవ్వాలి. ఈ డీస్ బ్యాంకర్ ఏం చేశాడు? బీస్ బ్యాంకర్కి ఇచ్చాడు. అంటే అతను చేసింది కరెక్టే కదా, క్యాష్ ఇన్ హ్యాండ్ ఇవ్వలేదుగా. ఎస్ అన్న, అంటే అది పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్ అని ఈ కాన్సెప్ట్ కవర్ అవుతుంది. పేమెంట్ ఈజ్ మేడ్ ఇన్ డ్యూ కోర్స్ అని, పేమెంట్ ఈజ్ మేడ్ ఇన్ డ్యూ కోర్స్. ఓకే, అది. సో కాబట్టి డీస్ బ్యాంకర్ లైబుల్ కాదు. బీస్ బ్యాంకర్ కలెక్టింగ్ బ్యాంకర్, అతను కూడా లైబుల్ కాదు. కానీ ఇప్పుడు బీకి టైటిల్ ఏం లేదు కదా, అయినా సరే మనీ రిసీవ్ చేసుకున్నాడు. సో టైటిల్ లేకుండా మనీ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి ఆ అమౌంట్ తిరిగి ఇచ్చేసేయాలి, రీఫండ్ ఇచ్చేయాలి. ఎవరికి? సో ట్రూ ఓనర్ సి. క్వశ్చన్లో ఇవ్వలేదు, నేను మీకు అర్థం అవడానికి ఒక సి అనే పర్సన్ పెట్టుకున్నాను అంతే. ఓకే, సో ఈ సి అనే పర్సన్కి ఈజ్ ద ట్రూ ఓనర్. అతనికి యాక్చువల్గా చెక్ ఇచ్చింది. సో కాబట్టి బీకి రిసీవ్ చేసుకునే రైట్ లేదు, అయినా సరే రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి రిటర్న్ ఇచ్చేయాలి. ఓకే, బీకి రిసీవ్ చేసుకునే రైట్ లేదు, అయినా సరే రిసీవ్ చేసుకున్నాడు. దెర్ ఫోర్ బీ హ్యాస్ టు రిటర్న్ ద అమౌంట్ టు సి. ఓకే, అది. సో ఇక్కడ మనకు 3 questions 3 answers. Question number 1, whether paying banker is liable? Answer is no, because paying banker has made the payment in due course. How you are saying that paying banker has made the payment in due course? Because it is a crossed check and is paid to some other banker, not by way of cash in hand. Okay, therefore paying banker is not liable. Collecting banker is not liable because he has received the check only as an agent of the customer. Next, whether B has a right to receive the amount? No, B does not have a right to receive the amount because B's transfer or F does not have a title. F is a finder or thief. F has no title. Accordingly, B also has a no title. Though B is a holder in due course, B will not get any better title than F because the check is crossed, not negotiable. ఓకే, అది. సో బి హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అయినా బి కన్నా ముందున్న ప్రేయర్ పార్టీ కన్నా బీకి బెటర్ టైటిల్ రాదు. ఎందుకు బెటర్ టైటిల్ రాదంటే చెక్ నాట్ నెగోషియబుల్ క్రాస్డ్ చెక్ కాబట్టి అందరికీ సేమ్ టైటిల్ వస్తుంది, ఎవరికి బెటర్ టైటిల్ రాదు. కాబట్టి ఇతనికి నో టైటిల్ అవుతే ఫైండర్కి ఇతనికి కూడా నో టైటిల్. అంటే టైటిల్ ఏం లేదు, మనీ రిసీవ్ చేసుకునే రైట్ లేదు, అయినా సరే రిసీవ్ చేసుకున్నాడు. ఎందుకు రిసీవ్ చేసుకున్నాడు? వీళ్ళిద్దరికీ తెలియదు కాబట్టి. పేయింగ్ బ్యాంకర్కి తెలియదు, కలెక్టింగ్ బ్యాంకర్కి తెలియదు. ఏమని తెలియదు? ఇలా చెక్ సి మిస్ప్లేస్ చేసుకున్నాడు, అది ఎఫ్కి దొరికింది, ఎఫ్ బీకి ఇచ్చాను అనే విషయం వీళ్ళిద్దరికీ తెలియదు. ఎవరికి? పేయింగ్ బ్యాంకర్కి, కలెక్టింగ్ బ్యాంకర్కి. కాబట్టి వాళ్ళు ఇన్నోసెంట్గా బీకి ఇచ్చారు. ఓకే, అతనికి రైట్ టు రిసీవ్ లేకపోయినా మనీ వచ్చింది కాబట్టి ఇప్పుడు అది ఒరిజినల్ ఓనర్కి రిటర్న్ ఇచ్చేసాలి. ఓకే, అది. మీరు ఇది ఒక్క క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి అమ్మ, తర్వాత డిస్క్రిప్షన్ పెట్టుకొని. సో ఇందులో మీకు కాంప్రిహెన్సివ్గా కవర్ అవుతాయి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. పేయింగ్ బ్యాంకర్కి, కలెక్టింగ్ బ్యాంకర్కి ఎందుకు లైబుల్ అనేది. సో పేయింగ్ బ్యాంకర్ది ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుని, ఇది ఆర్డర్ చెక్క, బ్యారర్ చెక్క, క్రాస్డ్ చెక్క, ఈ పాయింట్స్ బేస్ చేసుకుని పేయింగ్ బ్యాంకర్ లైబుల్ కాదని డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ పేయింగ్ బ్యాంకర్ లైబుల్ అయ్యి ఓన్లీ 2 సిచ్యుయేషన్స్. ఏంటివి? డ్రావర్ సిగ్నేచర్ ఫోర్జరీ అవుతే, నెక్స్ట్ పేమెంట్ అవుట్ ఆఫ్ డ్యూ కోర్స్. 3 సిచ్యుయేషన్స్లో లైబుల్ కాదు. ఏది? ఎండార్సర్ సిగ్నేచర్ ఈజ్ ఫోర్జ్డ్, నెక్స్ట్ బ్యారర్ చెక్ పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్, క్రాస్డ్ చెక్ పేమెంట్ ఇన్ డ్యూ కోర్స్. కలెక్టింగ్ బ్యాంకర్కి జనరల్గా 4 పాయింట్స్ రాసేసి కలెక్టింగ్ బ్యాంకర్ ఈజ్ నాట్ లైబుల్ అండి. నెక్స్ట్ ఇది కూడా థియరీ క్వశ్చన్ వస్తుందమ్మా, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అండ్ యాక్సెప్టర్ ఫర్ హానర్. డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అండ్ యాక్సెప్టర్ ఫర్ హానర్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అండ్ వాట్ ఈస్ యాక్సెప్టర్ ఫర్ హానర్? డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అండ్ యాక్సెప్టర్ ఫర్ హానర్. ఓకే, when in the bill or in any endorsement thereon the name of any person is given in addition to the drawee to be resorted to be approached in case of need.
టు బి అప్రోచ్డ్ ఇన్ కేస్ ఆఫ్ నీడ్. దట్ పర్సన్ ఈస్ కాల్డ్ డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్. బిల్ ఒరిజినల్గా ప్రిపేర్ చేసినప్పుడు కానీ లేదా తర్వాత బిల్లుని ఎండార్స్ చేసినప్పుడు కానీ డ్రావీ నేమ్ కాకుండా ఇంకొక అడిషనల్ పర్సన్ నేమ్ రాస్తే అదే డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అంటాం. బిల్ ఒరిజినల్గా ప్రిపేర్ చేసినప్పుడు సో బిల్ ఇలా ఏ ప్రిపేర్ చేస్తాడు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని. సో ఏ హ్యాస్ ప్రిపేర్డ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఏ హ్యాస్ ప్రిపేర్డ్ ఏ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఏ ఇలా బిల్ ప్రిపేర్ చేశారు టు మిస్టర్ బి అని రాస్తారు. టు మిస్టర్ బి అని. పే 10,000 టు సి. పే 10,000 టు సి అంటాం. సో ఇక్కడ ఏ బిల్ ప్రిపేర్ చేశారు కాబట్టి ఏ ఈజ్ ఏ డ్రావర్ ఆఫ్ ఎ బిల్ అండ్ బి ఈజ్ ఏ డ్రావీ. ఓకే, సికి ఆ చెక్ ఇచ్చాం. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ చెక్ రాసి ఏ ఎవరికి ఇవ్వాలి, ఏ డైరెక్ట్గా బీకే ఇచ్చాడు అనుకోండి, బి యాక్సెప్ట్ చేసి సికి ఇస్తే నో ప్రాబ్లం. కానీ అలా ఇవ్వరు, బి అవైలబుల్లో లేడు అప్పుడు యాక్సెప్ట్ చేయడానికి. ఏ ఈ చెక్ని అలాగే సికి ఇచ్చేస్తాడు. ఏ ఈ చెక్ని అలాగే సికి ఇస్తాడు. ఏ సికి ఇచ్చింది ఏంటి, ఎలాంటి చెక్ అంటే ఎలాంటి బిల్ అంటే అన్యాక్సెప్టెడ్ బిల్. ఏ సికి ఇచ్చింది ఎలాంటి బిల్ అంటే అన్యాక్సెప్టెడ్ బిల్. ఏ ప్రిపేర్ చేస్తే డైరెక్ట్గా సికి ఇచ్చాడు, బి ఇంకా యాక్సెప్ట్ చేయలేదు బిల్ని. ఇలాంటప్పుడు ఏంటంటే ఏకి డౌట్ వస్తుంది, ఒకవేళ బి యాక్సెప్ట్ చేయకపోతే ఏంటని. అప్పుడు అడిషనల్గా సేఫ్గా ఇంకొక పాయింట్ నేమ్ రాస్తాం, డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్. అంటే ఏ సికి చెప్తున్నాడు ఫస్ట్ బి దగ్గరకు తీసుకెళ్ళు బిల్లుని యాక్సెప్ట్ చేయడానికి, ఒకవేళ బిల్ యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు డి దగ్గరకు తీసుకెళ్ళండి. అది అప్రోచ్డ్ ఇన్ కేస్ ఆఫ్ నీడ్. నీడ్ అంటే ఏంటి, ఇక్కడ ఒరిజినల్ డ్రావీ బిల్లుని యాక్సెప్ట్ చేయకపోతే, అంటే డ్రావీ కాకుండా ఒరిజినల్ డ్రావీ కాకుండా ఇంకొక సెకండ్ డ్రావీ నేమ్ రాస్తున్నాం. ఆ సెకండ్ డ్రావీ నేమ్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, ఇన్ కేస్ ఆఫ్ నీడ్. అంటే ఏంటి, ఒరిజినల్ డ్రావీ బిల్లుని యాక్సెప్ట్ చేయకపోతేనే సెకండ్ డ్రావీ దగ్గరికి వెళ్ళాలి. ఇతను డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అంటే, ఇతను డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అంటే. ఇప్పుడు ఈ డి నేమ్ని ఏనే రాయాల్సిన అవసరం లేదు, ఏ నేమ్నే రాయాల్సిన అవసరం లేదు. ఏ ఇలా సికి ఇచ్చేశాడు, అన్యాక్సెప్టెడ్ బిల్ సికి ఇచ్చేశాడు. అందులో ఇలా ఉంది పే టు బి అని మిస్టర్ పే 10,000 టు సి అని రాస్తాం. 10,000 టు సి అని టు బి అని రాస్తాం. ఇప్పుడు ఏ ఈ చెక్ని సికి ఇచ్చాడు, సి డికి ట్రాన్స్ఫర్ చేస్తాడు. అప్పుడు డి తీసుకెళ్ళి ప్రజెంట్ చేయాలి బికి యాక్సెప్టెన్స్ కోసం. సో కాబట్టి సి డి తీసుకెళ్ళి బికి ప్రజెంట్ చేయాలి. అప్పుడు ఈనో ఎఫ్ఓ హెచ్ఓ హెచ్ నేమ్ రాయొచ్చు, డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అని. సి రాయొచ్చు ఆ బిల్ని. అంటే ఏ బిల్ ప్రిపేర్ చేసి సికి ఇచ్చేటప్పుడైనా డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ నేమ్ రాయొచ్చు, లేదా సి డికి ఎండార్స్ చేసేటప్పుడైనా రాయొచ్చు. ఒరిజినల్గా బిల్ ప్రిపేర్ చేసినప్పుడు డ్రావరే రాయాల్సిన అవసరం ఏం లేదు, అక్కడ ప్రొవిజన్లో క్లియర్గా ఉంది, ఇన్ ద బిల్ ఆర్ ఇన్ ఎనీ ఎండార్స్మెంట్ దేర్ ఆన్. ఇన్ ద బిల్ ఆర్ ఇన్ ఎనీ ఎండార్స్మెంట్ దేర్ ఆన్. ఒరిజినల్గా బిల్ ప్రిపేర్ చేసినప్పుడే డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ రాయాలని రూల్ ఏం లేదు. తర్వాత బిల్లుని ఎండార్స్ చేసినప్పుడు కూడా రాసుకోవచ్చు. ఏ సికి ఇచ్చింది అన్యాక్సెప్టెడ్ బిల్, ఏ సికి ఇచ్చేటప్పుడు డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ రాయలేదు, మళ్ళీ సి డికి ఇచ్చేటప్పుడు రాసుకోవచ్చు, ఎప్పుడైనా రాసుకోవచ్చు. సో ఇతను అడిషనల్ డ్రావీ, సెకండ్ డ్రావీ ఆర్ అడిషనల్ డ్రావీ. ఇతని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అంటే ఒరిజినల్ డ్రావీ బిల్లుని యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడే సెకండ్ డ్రావీ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఇతను కూడా యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు బిల్ డిస్ఆనర్ అవుతుంది. ఒరిజినల్ ఎప్పుడైతే డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ నేమ్ బిల్లో ఉందో, ఒరిజినల్ డ్రావీ బిల్ యాక్సెప్ట్ చేయకపోతే వీ షుడ్ నాట్ ట్రీట్ ద బిల్ యాజ్ డిస్ఆనర్డ్ బై నాన్ యాక్సెప్టెన్స్, బికాస్ దర్ ఇస్ అ సెకండ్ డ్రావీ. There is a second drawee. When there are true drawees mentioned on the bill, okay, first we have to present the original drawee, then to the drawee in case of need. Drawee in case of need kuda accept చేయకపోతే అప్పుడే బిల్ డిసానర్ అయింది అనాలి. ఒరిజినల్ డ్రావీ యాక్సెప్ట్ చేయకపోతే బిల్ డిసానర్ అయింది అనకూడదు. అందుకే కదా సేఫ్ సైడ్గా సెకండ్ ఆస్పెక్ట్ ఇచ్చాం, అది ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ పాయింట్ మీరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అనే పర్సన్ బిల్లుని యాక్సెప్ట్ చేశాడు అనుకుందాం, అంటే బి యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి హెచ్ యాక్సెప్ట్ చేశాడు అనుకుందాం. అంటే డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ బిల్లుని యాక్సెప్ట్ చేశాడు, డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ బిల్లుని యాక్సెప్ట్ చేశాడు. సో నెక్స్ట్ యాక్సెప్టర్ ఫర్ ఆనర్ కూడా అలాగే ఉంటుంది. యాక్సెప్టర్ ఫర్ ఆనర్ కూడా అలాగే ఉంటుంది. ఒరిజినల్ డ్రావీ బిల్ యాక్సెప్ట్ చేయకపోతే యాక్సెప్టర్ ఫర్ ఆనర్ అని రాస్తాం. మరి ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇతను డిస్ఆనర్ కాకముందు యాక్సెప్ట్ చేస్తాడు. ఎవరు, డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్. యాక్సెప్టర్ ఫర్ ఆనర్ డిస్ఆనర్ అయిన తర్వాత యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్టర్ ఫర్ ఆనర్ డిస్ఆనర్ అయిన తర్వాత యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే, సరే, అదే బిల్ అలాగే ఉంచుకోండి. సో ఇప్పుడు సేమ్ బిల్ అలాగే కంటిన్యూ చేద్దాం. ఏ బిల్ సికి ఇచ్చాడు, అన్యాక్సెప్టెడ్ బిల్, అందులో బి నేమ్ ఉంది, బి ఎవరు అంటే డ్రావీ, సి నేమ్ ఉంది పేయి అని. సో మనం డి నేమ్ రాసాం, డి ఎవరు, డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్. సో ఈ ఇన్స్ట్రుమెంట్ సిఈకి ఇచ్చాడు. ఇప్పుడు ఈ తీసుకెళ్ళి యాజ్ యూజువల్గా బీకి ప్రజెంట్ చేస్తాడు. సి తీసుకెళ్ళి బీకి ప్రజెంట్ చేస్తాడు. బి యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, తీసుకొచ్చి మళ్ళీ డీకి ప్రజెంట్ చేయాలి. డి కూడా యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఇన్స్ట్రుమెంట్ బిల్ ఈజ్ డిసానర్డ్ అంటాం.
బిల్ ఈజ్ డిసానర్డ్ అంటాం. బిల్ ఈజ్ డిసానర్డ్ బై నాన్ యాక్సెప్టెన్స్. ఎప్పుడు సెకండ్ డ్రావీ కూడా యాక్సెప్ట్ చేయకపోతేనే బిల్ ఈజ్ డిసానర్డ్ బై నాన్ యాక్సెప్టెన్స్ అంటాం. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ అనే పర్సన్కి సి నుంచి ఏ నుంచి రైట్స్ వస్తాయి. బి సైన్ చేయలేదు బిల్ మీద, డి సైన్ చేయలేదు. ఏ బిల్ ప్రిపేర్ చేసినప్పుడు యాజ్ ఎ డ్రావర్గా ఏ సైన్ చేసి ఉంటాడు, ఏ బిల్ ప్రిపేర్ చేసినప్పుడు యాజ్ ఎ డ్రావర్గా ఏ సైన్ చేసి ఉంటాడు. సి నుంచి ఈకి ఎండార్స్ చేసినప్పుడు యాజ్ అన్ ఎండార్సర్గా సి సైన్ చేసి ఉంటాడు. బీడి మాత్రం సైన్ చేయలేదు, బీడి మాత్రం ఇన్స్ట్రుమెంట్ సైన్ చేయలేదు. ఇప్పుడు ఏ సైన్ చేశారు, సి సైన్ చేశారు. సో దేర్ ఫోర్ నౌ ఈ కెన్ ఫైల్ ఎ సూట్ అగైన్స్ట్ ఏఆర్సి. ఈ కెన్ ఫైల్ ఎ సూట్ అగైన్స్ట్ ఏఆర్సి. బిల్ ఈజ్ డిసానర్డ్ బై నాన్ యాక్సెప్టెన్స్. బిల్ డిసానర్ అయింది కాబట్టి ఏ మీద సి మీద కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు వీళ్ళిద్దరూ కోర్టుకి వెళ్లకుండా వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, ఏ కానీ సి కానీ వాళ్ళు కోర్టుకి వెళ్లకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైనా వచ్చి, అంటే వీళ్ళ మీద రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు, ఓకే, వాళ్ళ వెల్ విషర్స్ ఎవరైనా వచ్చి వాళ్ళు కోర్టుకి వెళ్లకుండా హెచ్ అనే పర్సన్ వచ్చి బిల్లుని యాక్సెప్ట్ చేయొచ్చు. హెచ్ అనే పర్సన్ వచ్చి బిల్లుని యాక్సెప్ట్ చేయొచ్చు. అప్పుడు హెచ్ని యాక్సెప్టర్ ఫర్ హానర్ అంటాం. అంటే ఆల్రెడీ డిస్ఆనర్ అయిన బిల్లుని తన యాక్సెప్టెన్స్ ద్వారా హానర్ చేశాడు. ఆల్రెడీ డిస్ఆనర్ అయిన బిల్లుని తన యాక్సెప్టెన్స్ ద్వారా హానర్ చేస్తారు. దేర్ ఫోర్ హెచ్ ఇస్ ఏ యాక్సెప్టర్ ఫర్ హానర్. సో డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్కి యాక్సెప్టర్ ఫర్ హానర్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇఫ్ అట్ ఆల్ డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ యాక్సెప్ట్స్ ద బిల్, హీ విల్ యాక్సెప్ట్ ద బిల్ బిఫోర్ డిస్ఆనర్, వెరాజ్ యాక్సెప్టర్ ఫర్ హానర్ విల్ ఎంటర్ ఇన్ టు ద పిక్చర్ ఆఫ్టర్ డిస్ఆనర్. ఓకే, ఆల్రెడీ ఇన్స్ట్రుమెంట్ డిస్ఆనర్ అయింది, ఆ డిస్ఆనర్ అయిన ఇన్స్ట్రుమెంట్ని తను యాక్సెప్ట్ చేస్తున్నాడు. దట్స్ వై హీ ఈస్ కాల్డ్ యాజ్ అన్ యాక్సెప్టర్ ఫర్ హానర్. Okay, he has honored the instrument. Earlier the bill is dishonored, he has honored the instrument by giving his acceptance. అది ఓకే. అంటే డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ పేరు బిల్లులో ఉంటుంది. అది ఒరిజినల్గా బిల్ ప్రిపేర్ చేసినప్పుడు రాసిన, తర్వాత ఎండాస్ చేసినప్పుడు రాసిన, డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ నేమ్ బిల్లులో ఉంటుంది. అతని దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి, బిల్లు డిస్ఆనర్ కాకముందు వెళ్ళాలి. కానీ యాక్సెప్టర్ ఫర్ హానర్ నేమ్ బిల్లు పైన ఉండదు. ఓకే, అతను ఎప్పుడు ఎంటర్ అవుతాడు పిక్చర్లోకి, బిల్లు డిస్ఆనర్ అయిన తర్వాత ఎంటర్ అవుతాడు. ఓకే, అది. సో డిఫరెన్సెస్ క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామ్లో. ఓకే, డిఫరెన్సెస్ క్వశ్చన్స్ వస్తాయి పాయింట్స్. డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అండ్ యాక్సెప్టర్ ఫర్ హానర్, ద యాక్సెప్టర్ ఫర్ హానర్. సో డిఫరెన్సెస్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ డెఫినేషన్స్ రాసేస్తాం యాజ్ ఇట్ ఈస్గా. హూ ఈజ్ డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అండ్ హూ ఈజ్ యాక్సెప్టర్ ఫర్ హానర్ అని. సో ఇంకో 2 పాయింట్స్ రాయాలంటే ఫస్ట్ పాయింట్ డిఫరెన్స్ ఏం రాస్తాం, ద నేమ్ ఆఫ్ డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ ఈజ్ అపియరింగ్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్, వెరాజ్ యాక్సెప్టర్ ఫర్ హానర్ నేమ్ విల్ నాట్ అపియర్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్. డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్, వీ విల్ అప్రోచ్ ద డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ బిఫోర్ డిస్ఆనర్, వెరాజ్ యాక్సెప్టర్ ఫర్ హానర్ ఎంటర్స్ ద పిక్చర్ ఆఫ్టర్ డిస్ఆనర్. ఆ 2 పాయింట్స్ ఫస్ట్ డెఫినేషన్ రాసి వాళ్ళ డిఫరెన్స్ బిట్వీన్ డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అండ్ యాక్సెప్టర్ ఫర్ హానర్ అని ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది 3 or 4 మార్క్స్కి. ప్రీవియస్ ఎగ్జామ్లో టెస్ట్ చేశారు లాంగ్ బ్యాక్, మళ్ళీ కూడా రిపీట్ అవ్వచ్చు. హై ఛాన్సెస్ ఆర్ దేర్. డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ అండ్ యాక్సెప్టర్ ఫర్ హానర్ డెఫినేషన్స్ రాసి డిఫరెన్సెస్లో రాస్తాం. డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ నేమ్ అపియరింగ్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్, యాక్సెప్టర్ ఫర్ హానర్ నేమ్ నాట్ అపియరింగ్ ఆన్ ద ఇన్స్ట్రుమెంట్. సో పీపుల్ విల్ అప్రోచ్ ద డ్రావీ ఇన్ కేస్ ఆఫ్ నీడ్ బిఫోర్ డిస్ఆనర్, యాక్సెప్టర్ ఫర్ హానర్ విల్ బి డన్ ఆఫ్టర్ డిస్ఆనర్. సప్రా అంటే ఆఫ్టర్ అని అర్థం, ఆఫ్టర్ ప్రొటెస్ట్, ఆఫ్టర్ ప్రొటెస్ట్, ప్రొటెస్ట్ తర్వాత. ఓకే, ఇందులో ఇది ఒక థియరీ క్వశ్చన్ చూసుకోండి. సో when notice of dishonor is not necessary, that you can expect as a theory question. When notice of dishonor is not necessary. So question number 33 నుంచి remaining questions most important. Check dishonor, check dishonor cases, check dishonor cases, check dishonor cases, punishment for dishonor of the check. సో ఈ టాపిక్ ఎవ్రీ అటెంప్ట్ రిపీట్ చేస్తారు, డిస్ఆనర్ ఆఫ్ చెక్ ప్రొవిజన్స్. సో చెక్ డిస్ఆనర్ పనిష్మెంట్ అట్రాక్ట్ అవ్వాలంటే సెక్షన్ 138 పనిష్మెంట్ అట్రాక్ట్ అవ్వాలంటే, సో చెక్ మస్ట్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఫర్ డిశ్చార్జ్ ఆఫ్ ఎ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ లైబిలిటీ. సో ఫస్ట్ ఆస్పెక్ట్ పర్పస్ ఆఫ్ ఇష్యూయింగ్ ద చెక్. సో డ్రావర్ ఏ అనే పర్సన్, ఏ ఈజ్ ఏ డ్రావర్ ఆఫ్ ఎ చెక్, బి ఈజ్ ఏ పేయీ అనుకోండి, బి ఈజ్ ఏ పేయీ అనుకోండి. ఏ బికి చెక్ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడంటే బి ఏకి కన్సిడరేషన్ ఇచ్చాడు, లాఫుల్ కన్సిడరేషన్. సో ఆ లాఫుల్ కన్సిడరేషన్ ఉంది కాబట్టి, ఆ లాఫుల్ కన్సిడరేషన్ ఉంది కాబట్టి ఏకి లైబిలిటీ ఉంది, ఏకి లైబిలిటీ ఉంది. ఆ లైబిలిటీని డిశ్చార్జ్ చేయడానికే చెక్ ఇచ్చి ఉండాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇష్యూయింగ్ ద చెక్ అంటే, సో డ్రావర్ హ్యాజ్ ఏ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ లైబిలిటీ, డ్రావర్ హ్యాజ్ ఏ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ లైబిలిటీ. ఆ లైబిలిటీని రీపే చేయడానికి చెక్ ఇవ్వాలి. ఫస్ట్ స్టెప్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే పర్పస్ ఆఫ్ ఇష్యూయింగ్ ద చెక్. చెక్ ఎందుకు ఇష్యూ చేశారు, డ్రావర్ పేయికి గిఫ్ట్గా ఇచ్చారు, స్కాలర్షిప్లా ఇచ్చారు, డొనేషన్లా ఇచ్చారు, అప్పుడు ఇంకా పనిష్మెంట్స్ ఏం అట్రాక్ట్ అవ్వు.
ఇంకా రిమైనింగ్ ఏవి మీరు క్వశ్చన్లో చెక్ చేయాల్సిన అవసరం లేదు, పనిష్మెంట్స్ ఏమి అట్రాక్ట్ అవ్వు. కాబట్టి క్వశ్చన్లో మనం ఫస్ట్ చెక్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే పర్పస్ ఆఫ్ ఇష్యూయింగ్ ద చెక్. చెక్ ఏ పర్పస్ కోసం ఇష్యూ చేశారంటే లీగల్లీ ఎన్ఫోర్సబుల్ లైబిలిటీ ఉంది, ఆ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ లైబిలిటీని క్లోజ్ చేయడానికి, రీపే చేయడానికి చెక్ ఇష్యూ చేసాం. ఓకే, అది అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఏ బికి చెక్ ఇచ్చినప్పుడు బి ఏకి కన్సిడరేషన్ ఇచ్చాడా అన్నది కోర్ట్ అజంప్షన్. కోర్టు బిని అడగరు, ఏ బికి చెక్ ఇచ్చాడు, ఆ చెక్ డిస్ఆనర్ అవగానే ఏ బికి చెక్ ఇస్తే బి తీసుకెళ్ళి బ్యాంక్లో ప్రజెంట్ చేస్తారు, బి తీసుకెళ్ళి బ్యాంక్లో ప్రజెంట్ చేస్తారు. బ్యాంకర్ వాళ్ళు రిజెక్ట్ చేశారు అనుకోండి, డిస్ఆనర్, మనీ లేదు, ఏ అకౌంట్లో బ్యాలెన్స్ లేదు కాబట్టి రిజెక్ట్ చేసేసారు, బ్యాంకర్ మనీ ఇచ్చేసారు. ఇప్పుడు బి కోర్టుకి వెళ్తాడు, సార్ ఏ నాకు చెక్ ఇచ్చాడు, నేను బ్యాంక్లో ప్రజెంట్ చేశాను, బ్యాలెన్స్ లేక డిస్ఆనర్ అయింది, చెక్ బౌన్స్ అయిందని చెప్పి బి కోర్టులో కేసు ఫైల్ చేస్తాడు. అసలు ఏ నీకు ఎందుకు చెక్ ఇచ్చాడని కోర్టు బిని అడగరు, ఏ ఎందుకు నీకు చెక్ ఇచ్చాడు, లాఫుల్ కన్సిడరేషన్ ఉందా, లీగల్లీ ఎన్ఫోర్సబుల్ లైబిలిటీ ఉందా, గిఫ్ట్గా ఇచ్చాడా అని కోర్టు బీని క్వశ్చన్ అడగరు, ఉందనే అనుకుంటారు. ఎందుకంటే జనరల్గా గిఫ్ట్గా ఇచ్చే చెక్స్ కన్నా గూడ్స్ పర్చేజ్ చేసి లోన్ తీసుకొని ఇచ్చిన చెక్సే ఎక్కువ ఉంటాయి. కాబట్టి కోర్టు ఆ ప్రిజంప్షన్తోనే స్టార్ట్ అవుతారు. కోర్టు బీని ఏం క్వశ్చన్ అడగరు, నువ్వు అసలు ఏకి ఎందుకు ఇచ్చావు మనీ, అసలు ఏ నీకు ఎందుకు చెక్ ఇచ్చాడు, ఏకి నువ్వు ఏం కన్సిడరేషన్ ఇచ్చావు, ఆ క్వశ్చన్స్ ఏవి కోర్టు బీని అడగరు. బి లాఫుల్ కన్సిడరేషన్ ఏకి ఇచ్చుంటాడు, అది గిఫ్ట్ కాదు అన్నదే కోర్టు ప్రిజంప్షన్. ఓకే, బి ఏకి లాఫుల్ కన్సిడరేషన్ ఇవ్వలేదు, అది గిఫ్ట్ అని ఏ కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, ఏ కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి అంటే లాఫుల్ కన్సిడరేషన్ నుండి లీగల్లీ ఎన్ఫోర్సబుల్ లైబిలిటీ ఉంటేనే పనిష్మెంట్ అట్రాక్ట్ అవుద్ది. కానీ ఆ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ లైబిలిటీ ఉంది అని, లాఫుల్ కన్సిడరేషన్ ఉంది అని పేయి కోర్టులో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. కోర్టు ఉందనే అజంప్షన్తోనే స్టార్ట్ చేస్తారు. ఒకవేళ లేకపోతే అప్పుడు డ్రావర్ రెస్పాన్సిబిలిటీ కోర్టులో ప్రూవ్ చేయడం. ఓకే, అది డ్రావర్ రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి మీరు ఈ పాయింట్ చదివినప్పుడు సైమల్టేనియస్గా ఈ పాయింట్ కూడా చదవాలి. ఇప్పటి వరకు టెస్ట్ చేయని ఆస్పెక్ట్ ఇది రిపీటెడ్గా టెస్ట్ చేస్తున్నారు కాబట్టి డిస్ఆనర్ ఆఫ్ చెక్ కాన్సెప్ట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క పాయింట్ని టెస్ట్ చేయొచ్చు వాళ్ళు. ప్రతిసారి ఒకే పాయింట్ కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క యాంగిల్లో అడుగుతారు క్వశ్చన్. సో ఇప్పటి వరకు టెస్ట్ చేయని యాంగిల్ ఏంటంటే ఇది సెక్షన్ 139. ఇట్ ఈస్ ప్రిజ్యూమ్డ్ దట్ అంటే కోర్ట్ అజంప్షన్. ఏంటా కోర్ట్ అజంప్షన్? హోల్డర్ అంటే మన ఎగ్జాంపుల్లో బి రిసీవ్డ్ ద చెక్ ఫర్ రీపేమెంట్ ఆఫ్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెట్. అంటే బికి ఏకి మధ్య లీగల్లీ ఎన్ఫోర్సబుల్ లైబిలిటీ ఉంటుంది, ఆ లైబిలిటీ క్లోజ్ చేయడానికి బి చెక్ తీసుకున్నాడు అన్నది కోర్ట్ అజంప్షన్. ఒకవేళ అలా కాదు, అది గిఫ్ట్ అనుకోండి, డ్రావర్ ప్రూవ్ చేయాలి. If drawer shall prove that check was not given in discharge of legally enforceable debt. Drawer shall prove. Court takes the assumption in favor of the holder. సో కోర్టు ఎవరికి ఫేవర్గా అజంప్షన్ తీసుకున్నారు? హోల్డర్ ఆర్ పేయికి ఫేవర్గా అజంప్షన్ తీసుకున్నారు. కానీ కోర్టు తీసుకున్న అజంప్షన్ బ్లైండ్గా ఫాలో అవ్వాలని ఏం లేదు. కోర్టు జనరల్గా అజంప్షన్తో స్టార్ట్ చేస్తారు. అది కాదు అని ఆ కోర్టు తీసుకున్న అజంప్షన్ రాంగ్ అని ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. కోర్టు తీసుకునే అజంప్షన్ రాంగ్ అని ప్రూవ్ చేసే ఆపర్చునిటీ కూడా ఉంటుంది. దాన్ని రిబూటబుల్ ప్రిజంప్షన్స్ అంటాం. రిబూటబుల్ ప్రిజంప్షన్స్ అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్లో కానీ లాలో కానీ ఏదైనా ఒక అజంప్షన్ తీసుకున్నప్పుడు జనరల్గా ఇలా ఉంటుందని ఒక అజంప్షన్ తీసుకుంటారు, కానీ అది జనరల్ కేసు కాదు, స్పెషల్ కేసు అని ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ కూడా ఇస్తారు. దాన్ని రిబూటబుల్ ప్రిజంప్షన్స్ అంటారు. అంటే లాలో ఒక ప్రిజంప్షన్తో స్టార్ట్ అవుతారు, అది రాంగ్ అని ప్రూవ్ చేసే ఆపర్చునిటీ మనకి ఇస్తారు. ఓకే, అలా అని చెప్పి కోర్టు తీసుకున్న అజంప్షన్ బ్లైండ్గా అందరూ ఫాలో అవ్వాలని ఏం కాదు. ఇన్ఫర్మేషన్ లేకపోతే కోర్టు ఈ అజంప్షన్ తీసుకుంటారు. కాబట్టి మనం ప్రూవ్ చేసుకోవచ్చు, కోర్టు తీసుకున్న అజంప్షన్ రాంగ్ అని ప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే, అది సో కాబట్టి పనిష్మెంట్ అట్రాక్ట్ అవ్వాలంటే చెక్ ఇష్యూ చేసిన పర్పస్ ఏంటి? లీగల్లీ ఎన్ఫోర్సబుల్ లైబిలిటీ ఉంది, ఆ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ లైబిలిటీని క్లోజ్ చేయడానికి చెక్ ఇష్యూ చేశారు. ఓకే, కానీ ఆ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ లైబిలిటీ ఉందని హోల్డర్ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఉంటుంది అని కోర్టు ప్రిజంప్షన్, లేకపోతే డ్రావర్ ప్రూవ్ చేయాలి. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఇప్పటివరకు టచ్ అయిన ఆస్పెక్ట్స్ అవి. ఇది సపరేట్ క్వశ్చన్, ఇందులో కలిసిపోయింది యాక్చువల్గా. దిస్ ఈజ్ డిఫరెంట్ క్వశ్చన్ కదా, సెక్షన్ 140. అది కూడా ఇంపార్టెంట్. ఆ 139 డిఫరెంట్, మళ్ళీ అక్కడ ఉన్న 140 డిఫరెంట్. ఓకే, అక్కడ 139కి 140కి డిఫరెన్స్ ఏంటంటే 139లో డ్రావర్కి ఒక ఆప్షన్ ఇస్తున్నారు ప్రూవ్ చేయడానికి, ఒక ఆర్గ్యుమెంట్ చేయడానికి ఒక ఛాన్స్ ఇస్తున్నారు. 140లో డ్రావర్ ఆర్గ్యూ చేయకూడదు అంటున్నారు. డ్రావర్ కెనాట్ ఆర్గ్యూ. ఓకే, డ్రావర్ కెన్ ప్రూవ్ అన్నది సెక్షన్ 139. డ్రావర్ కెన్ ప్రూవ్ అన్నది సెక్షన్ 139.
డ్రావర్ కెన్ ప్రూవ్ అన్నది సెక్షన్ 139. డ్రావర్ కెనాట్ ఆర్గ్యూ అన్నది 140. డ్రావర్ కెనాట్ ఆర్గ్యూ అన్నది 140. డ్రావర్ ఏమని ప్రూవ్ చేసుకోవచ్చు? 139లో ఏమని ప్రూవ్ చేయడానికి డ్రావర్కి మనం చాయిస్ ఇచ్చాం. ఓకే, నో కన్సిడరేషన్ అని ప్రూవ్ చేసుకోవచ్చు. ఆపర్చునిటీ ఇచ్చాం. తన దగ్గర ఎవిడెన్స్ ఉంటే ప్రూవ్ చేసుకోవచ్చు. సార్ చెక్ మీద ఉన్న అమౌంట్ ఓకే, అంత కన్సిడరేషన్ నాకు రాలేదని ప్రూవ్ చేసుకోవచ్చు. డ్రావర్ కెన్ ప్రూవ్. మేబీ అంతకన్నా ముందున్న మెయిల్ కమ్యూనికేషన్ బి అడుగుండొచ్చు, నాకు గిఫ్ట్ కావాలి, స్కాలర్షిప్ కావాలి, డొనేషన్స్ కావాలి, ఆ టెంపుల్ ట్రస్ట్ వాళ్ళు ఎవరో అడుగుండొచ్చు. కాబట్టి ఇతను ఇచ్చాడు, అది ప్రూవ్ చేసుకోవచ్చు. గిఫ్ట్గా ఇచ్చింది, డొనేషన్గా ఇచ్చిందని అది వాళ్ళ కమ్యూనికేషన్ బట్టి ప్రూవ్ చేసుకుంటారు. అంటే డ్రావర్కి మనం ఆపర్చునిటీ ఇచ్చాం ప్రూవ్ చేసుకోవడానికి. ఏమని ప్రూవ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇచ్చాం? కన్సిడరేషన్ లేదు అంటే పేయి డ్రావర్కి కన్సిడరేషన్ ఇవ్వలేదు అని డ్రావర్ ఆర్గ్యూ చేయొచ్చు. కానీ డ్రావర్ ఏమని ఆర్గ్యూ చేయకూడదు అంటే, సార్ పేయి నాకు కన్సిడరేషన్ ఇచ్చాడు కరెక్టే, నేను చెక్ ఇష్యూ చేశాను, కానీ అది డిస్ఆనర్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని ఆర్గ్యూ చేయకూడదు. వన్స్ చెక్ ఇచ్చిన తర్వాత అది డిస్ఆనర్ అవుతే యూఆర్ రెస్పాన్సిబుల్. అది చెక్ డిస్ఆనర్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని మాత్రం ఆర్గ్యూ చేయకూడదు. ఓకే, చూడండి, అది ప్రాక్టికల్గా ఎస్కేప్ అవడానికి చాలామంది యూజ్ చేస్తారు కాబట్టి ఆ ప్రొవిజన్ ఇస్తాం. ఇప్పుడు ఏ బీకి చెక్ ఇచ్చాడు 5,000 రూపీస్ అమౌంట్ ఉంది చెక్ మీద. ఏ అకౌంట్లో బ్యాలెన్స్ కూడా 5,000 రూపీస్ ఉంది. ఏ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది 5,000. సో బి ఏకి గూడ్స్ సప్లై చేశాడు. ఏ చెక్ ఇచ్చాడు? బికి 5,000 రూపీస్ చెక్ ఇచ్చాడు. సో చెక్ ఇచ్చినప్పుడు బి తీసుకెళ్లి బ్యాంక్లో ప్రజెంట్ చేశాడు. సే ఏ ఎప్పుడో January 1 రోజు ఇచ్చారనుకోండి, బి తీసుకెళ్ళి ఎప్పుడో 3rd January రోజు చెక్ ప్రజెంట్ చేశాడు బ్యాంక్లో. ఇప్పుడు ఈ మధ్యలో ఏమైంది? 2nd January రోజు ఈ బ్యాంక్ వాళ్ళు చార్జెస్ డెబిట్ చేశారు, ఒక 200 రూపీస్ చార్జెస్ డెబిట్ చేశారు. అప్పుడు ఈ బ్యాలెన్స్ ఏమవుద్ది? చార్జెస్ డెబిట్ చేస్తే 200 రూపీస్ బ్యాలెన్స్ కాస్త 4,800 అవుతుంది. బి తీసుకెళ్లి చెక్ ప్రజెంట్ చేయగానే చెక్ మీద 5,000 ఉంది, అకౌంట్లో బ్యాలెన్స్ 4,800. బ్యాంకర్ ఇప్పుడు ఎంత ఇవ్వాలి? ఏం ఇవ్వడు. చెక్ మీద ఉన్న అమౌంట్ ఫుల్ అంటే ఇస్తారు, లేకపోతే లేదు, అలా పార్షల్గా ఇవ్వరు. చెక్ మీద 5,000 ఉంది, అకౌంట్లో బ్యాలెన్స్ 5,000 లేదు, 4,800 ఉంది, ఇవ్వమంటావు, ఇలా బ్యాంకర్ ఏం అడగడు. 1 రూపీ తక్కువ చెక్ బౌన్స్ అయిపోద్ది. అర్థమైందా? బ్యాంకర్ ఏం అడగడు. కాబట్టి బ్యాంకర్ రెఫ్యూజ్ చేస్తారు. ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని రెఫ్యూజ్ చేస్తాడు. ఇప్పుడు కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు బి కోర్టులో కేసు ఫైల్ చేస్తాడు. సార్ ఏకి నేను చెక్ ఇచ్చాను, ఏకి నేను గూడ్స్ సప్లై చేశాను, ఏ నాకు చెక్ ఇచ్చాడు, చెక్ బౌన్స్ అంది. ఇప్పుడు ఏ కోర్టులో ఆర్గ్యూ చేయడానికి లేదు. సార్ నేను చెక్ ఇష్యూ చేసినప్పుడు నా అకౌంట్లో సఫిషియెంట్ బ్యాలెన్స్, నేను గూడ్స్ కొన్నాను, నేను యాక్సెప్ట్ చేస్తాను, నేనే చెక్ ఇష్యూ చేశాను, చెక్ ఇష్యూ చేసినప్పుడు నా అకౌంట్లో సఫిషియెంట్ బ్యాలెన్స్ ఉంది, కానీ నాకు తెలియకుండా అనుకోకుండా ఈ ఛార్జెస్ పడ్డాయి. ఓకే, ఈ ఛార్జెస్ పడతాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఈ ఛార్జెస్ పడతాయని చెక్ డిసానర్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని మాత్రం ఏ ఆర్గ్యూ చేయకూడదు. ఓకే, మీకు తెలియకుండా, అది రియల్గా కూడా అలాగే జరగచ్చు, ఏ కూడా తెలియదు సడన్గా ఛార్జెస్ పడతాయని, అయినా సరే ఏ లైబుల్ అవుతారు. ఎందుకంటే వన్స్ చెక్ ఇచ్చిన తర్వాత ఆ సఫిషియెంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. మేబీ మీకు పెనాల్టీ తగ్గచ్చేమో, ఎందుకంటే ఇక్కడ మీకు ఫ్రాడులెంట్ ఇంటెన్షన్ లేదు, ఏదో బీని చీట్ చేయాలని చెక్ ఇవ్వలేదు, మీ మిస్టేక్ లేకుండా చెక్ డిసానర్ ఉంది. కాబట్టి ఆ సింపతి యాంగిల్తో కాస్త పనిష్మెంట్ తగ్గుద్ది, కానీ కంప్లీట్గా ఎస్కేపింగ్ అయితే రాదు. సో కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, బ్యాంక్ ఛార్జెస్ని మనం ఖచ్చితంగా ముందే ప్రిడిక్ట్ చేయాలి. ఖచ్చితంగా ఎప్పుడు ఛార్జెస్ పడతాయి, లేదా అట్లీస్ట్ మీరు బ్యాంకర్ని రిక్వెస్ట్ చేయాలి. సార్ అకౌంట్లో నేను ఎంత బ్యాలెన్స్ ఉందో అంత ఇస్తున్నాను, చెక్ ఇస్తున్నాను, మీరు ఏదైనా ఛార్జెస్ డెబిట్ చేయాలనుకుంటే ఆ చెక్ క్లియర్ అయ్యేంత వరకు డెబిట్ చేయకండి అని బ్యాంకర్తోనే మీరు అరేంజ్మెంట్ పెట్టుకోవాలి. లేదా 5,000 రూపీస్ చెక్ ఒక 10,000 20,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేశారనుకోండి, అప్పుడు చెక్ అమౌంట్ డిసానర్ అవుతుంది. మీకు ఎగ్జాక్ట్గా బార్డర్లో ఎప్పుడైతే అకౌంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తారో అప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. జస్ట్ ఒక వాళ్ళు 30 రూపీస్ వేశారనుకోండి, ఎక్కువ కాకుండా జస్ట్ 30 రూపీస్ వేశారు, SMS ఛార్జెస్ అని అయిపోయింది, చెక్ బౌన్స్ అయిపోద్ది. మీరు 10 lakhs అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది, 10 lakhs చెక్ ఎగ్జాక్ట్గా రౌండ్ ఫిగర్ ఇచ్చారు, వాళ్ళు జస్ట్ ఒక 30 రూపీస్ వేశారు అనుకోండి, చెక్ ఇష్యూడ్ చెక్ బుక్ ఛార్జెస్ ఏదో ఒక ఛార్జెస్ వాళ్ళ పేరు చెప్పి, లేదా ATMలో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ డ్రా చేస్తారు అప్పుడు ఛార్జెస్, ఏదో ఒక ఛార్జెస్ చెప్పి వాళ్ళు ఒక 10 రూపీస్ వేసినా గోన్ అయిపోయింది. కాబట్టి బార్డర్లో చెక్ ఇష్యూ చేయకూడదు, ఏ కోర్టులో ఆర్గ్యూ చేయకూడదు. సార్ చెక్ ఇష్యూ చేసినప్పుడు నాకు డిసానర్ అవుతుందని నేను అనుకోలేదు అని ఆర్గ్యూ చేయకూడదు. ఓకే, అలా కాకుండా ఇదే కాన్సెప్ట్ని అర్థమైందమ్మా, ఈ పాయింట్ని వాళ్ళు టెస్ట్ చేయాలి అంటే అలా టెస్ట్ చేయొచ్చు. అదొక ఎగ్జాంపుల్. డ్రావర్ కెనాట్ డిఫెండ్ దట్ when he had issued the check he had no reason to believe that on presentment the check may be dishonored.
చెక్ నేను ఇష్యూ చేసేటప్పుడు అది డిస్ఆనర్ అవుతుందని నాకు ఏమాత్రం డౌట్ రాలేదు సార్ అంటున్నాడు. నార్మల్గా ఎవ్రీ మంత్ పడే ఛార్జెస్ ఆల్రెడీ పడిపోయాయి, ఎవ్రీ మంత్ నేను బ్యాంక్ కట్టాల్సిన ఇంట్రెస్ట్ ఆల్రెడీ పడిపోయింది, సడన్గా ఛార్జెస్ వచ్చేసాయి సమ్ అదర్ రీజన్, అసలు ఆ ఛార్జెస్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని మాత్రం కోర్టులో ఆర్గ్యూ చేయకూడదు. ఓకే, అది ఒకవేళ మీరు జెన్యున్గా ఉంటే మేబీ కోర్టు పెనాల్టీస్ తగ్గిస్తారు కానీ బట్ పనిష్మెంట్ కంప్లీట్గా అయితే ఎస్కేప్ అవ్వలేరు. ఇది ఓకే. డ్రావర్ ఏమని ప్రూవ్ చేసుకోవచ్చు అని 139లో ఆప్షన్ ఇచ్చారు, డ్రావర్ ఏం ఆర్గ్యూ చేయకూడదని 140లో ఒక రిస్ట్రిక్షన్ ఉన్నాయి. ఈ 2 ఆస్పెక్ట్స్ ఇప్పటివరకు క్వశ్చన్లో టెస్ట్ చేయనివి. సో దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ టెస్టింగ్ దీస్ 2 ఆస్పెక్ట్స్. నెక్స్ట్, సో చెక్ బౌన్స్ అయిన తర్వాత మనం కంప్లైంట్ ఫైల్ చేయాలంటే విత్ ఇన్ 1 మంత్ మనకు టైం ఉంటుంది. చెక్ డిస్ఆనర్ అయిన తర్వాత, చెక్ డిస్ఆనర్ అనే విషయం పేయీకి తెలిస్తే, సో పేయీ బ్యాంక్లో ప్రజెంట్ చేశారు, చెక్ డిస్ఆనర్ అయింది, ఫస్ట్ ఏం చేయాలి, డైరెక్ట్గా పేయీ కోర్టుకి వెళ్ళకూడదు. చెక్ డిస్ఆనర్ అయిన తర్వాత డైరెక్ట్గా పేయీ కోర్టుకి వెళ్ళకూడదు, పేయీ డ్రావర్కి నోటీస్ ఇవ్వాలి, ఇలా చెక్ డిస్ఆనర్ అనేది నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చి 15 days టైం ఇవ్వాలి. ఈ 15 days లోపు పే చేయకపోతే అప్పుడు 1 month లోపు కోర్టుకి వెళ్ళాలి. అంటే ఆ 15 months టైం అయిపోయిన తర్వాత 1 month వరకు. సో ఎప్పుడైతే బ్యాంకర్ రిజెక్ట్ చేశాడో బీకి తెలిసింది చెక్ డిస్ఆనర్ అయిందని, చెక్ డిస్ఆనర్ అనే విషయం బీకి తెలిసిన తర్వాత బీ ఇమీడియట్గా నోటీస్ ఇవ్వాలి, ఎవరికి, ఏకి. సో ఏకి నోటీస్ ఇచ్చి 15 days టైం ఇవ్వాలి. 15 days లోపు ఏ పే చేయకపోతే నెక్స్ట్ 1 month లోపు కోర్టులో కేసు ఫైల్ చేయాలి. ఈ 1 monthని కూడా ఎక్స్టెండ్ చేస్తారు, ఆ 1 monthని కూడా ఎక్స్టెండ్ చేస్తారు. ఆ ఎక్స్టెన్షన్ ఆస్పెక్ట్ కూడా ఇప్పటివరకు ఎగ్జామ్లో టెస్ట్ చేయలేదు, మళ్ళీ టెస్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. If the complainant satisfies the court that he had sufficient cause for not making a complaint within 1 month. నార్మల్గా 1 month లోపు మీరు కంప్లైంట్ ఫైల్ చేయాలి. 1 month లోపు కంప్లైంట్ ఫైల్ చేయకపోతే ఎందుకు ఫైల్ చేయలేదో వ్యాలిడ్ రీజన్ ఉంది, వాళ్ళకి హెల్త్ బాగాలేదు లేదా సమ్ అదర్ రీజన్స్, అబ్రాడ్లో ఉన్నారు, వాళ్ళకి తెలియదు ఈ విషయం, ఏదో ఒక వ్యాలిడ్ రీజన్ చూపిస్తే 1 month తర్వాత ఫైల్ చేసినా యాక్సెప్ట్ చేస్తారు, 1 month తర్వాత ఫైల్ చేసినా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, ప్రాక్టికల్గా ఇలాంటి కేసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఆస్పెక్ట్ని కూడా ఇప్పటివరకు టచ్ చేయలేదు. ఓకే, సో ఎంసీక్యూస్ వచ్చినప్పుడు కూడా టైం లిమిట్స్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జరిగే సీక్వెన్స్ ఏంటి అంటే కలెక్టింగ్ బ్యాంకర్, సిబి అంటే ఎవరు, కలెక్టింగ్ బ్యాంకర్. కలెక్టింగ్ బ్యాంకర్ ఇంటిమేషన్ ఆఫ్ డిస్ఆనర్ ఇస్తారు, కలెక్టింగ్ బ్యాంకర్ ఇంటిమేషన్ ఆఫ్ డిస్ఆనర్ ఇస్తారు ఎవరికి, పేయీ ఆర్ హోల్డర్కి, పేయీ అనండి హోల్డర్ అనండి నో ప్రాబ్లం, వాళ్ళకి ఇంటిమేషన్ ఆఫ్ డిస్ఆనర్ ఇస్తారు, చెక్ డిస్ఆనర్ అయిందని. తర్వాత ఏం చేయాలి, పేయీ ఆర్ హోల్డర్ డ్రావర్కి నోటీస్ ఆఫ్ డిస్ఆనర్ ఇవ్వాలి, డ్రావర్కి నోటీస్ ఆఫ్ డిస్ఆనర్ ఇవ్వాలి లీగల్గా. సో ఈ రెండిటికి మధ్య టైం గ్యాప్ మ్యాక్సిమం 30 days, ఆ రెండిటికి మధ్య టైం గ్యాప్ మ్యాక్సిమం 30 days. పేయీ ఆర్ హోల్డర్ కలెక్టింగ్ డ్రావర్కి నోటీస్ ఆఫ్ డిస్ఆనర్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత డ్రావర్ మనీ పే చేయాలి, డ్రావర్ మనీ పే చేయాలి, డ్యూ డేట్ ఫర్ పేమెంట్, డ్యూ డేట్ ఫర్ పేమెంట్, డ్రావర్ పేయీ ఆర్ హోల్డర్కి మనీ పే చేయాలి. పే చేయడానికి డ్రావర్కి డ్యూ డేట్ ఎంత ఉందంటే 15 days. మనం నోటీస్ ఇచ్చినప్పటి నుంచి 15 days లోపు డ్రావర్ పేయీకి మనీ ఇవ్వాలి. ఎందుకు ఇలా డాట్స్ పెట్టారంటే ఇవ్వడు, అక్కడ ఇవ్వకపోతేనే కంప్లైంట్ ఫైల్ చేస్తాం, ఇస్తే కేసు అక్కడ క్లోజ్ అవుతుంది. సో కాబట్టి 15 days లోపు ఇవ్వాలి, ఇవ్వలేదు అనుకోండి నెక్స్ట్ అప్పుడు పేయీ ఆర్ హోల్డర్ కోర్టులో కంప్లైంట్ చేయాలి, పేయీ ఆర్ హోల్డర్ కోర్టులో కంప్లైంట్ చేయాలి, పేయీ ఆర్ హోల్డర్ కంప్లైంట్ చేయాలి కోర్టులో. ఎప్పుడు, ఈ 15 days ఎక్స్పైర్ అయినప్పటి నుంచి 1 month లోపు, ఆ 15 days ఎక్స్పైర్ అయినప్పటి నుంచి 1 month లోపు. అంటే ఇక్కడ 1st January 2022 నోటీస్ చెక్ డిస్ఆనర్ అయిందన్న విషయం పేయీకి తెలిసింది, 31st January లోపు వాళ్ళు నోటీస్ ఇవ్వాలి. ఇవ్వకపోతే అప్పుడు 15th February వరకు వాళ్ళకి టైం ఉంటుంది పే చేయడానికి. 15th February లోపు పే చేయకపోతే 15th March లోపు కంప్లైంట్ ఫైల్ చేయాలి, 15th March లోపు కంప్లైంట్ ఫైల్ చేయాలి. ఓకే, ఇది నార్మల్ ప్రొసెసర్. 30 days, 15 days, 1 month. ఓకే, కలెక్టింగ్ బ్యాంకర్ నుంచి పేయీకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 30 daysతో డ్రావర్కి నోటీస్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత 15 days వెయిట్ చేయాలి. 15 days లోపు మనీ ఇవ్వకపోతే నెక్స్ట్ 1 month లోపు కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయాలి. ఈ 1 month లోపు కంప్లైంట్ ఫైల్ చేయకపోతే వ్యాలిడ్ రీజన్ చూపిస్తే 1 month తర్వాత కేసు ఫైల్ చేసినా యాక్సెప్ట్ చేస్తారని చెప్తున్నారు. ఆఫ్టర్ ద ప్రిస్క్రైబ్డ్ పీరియడ్, ఆఫ్టర్ ద ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అంటే 1 month తర్వాత చెక్ని ప్రజెంట్ చేసినా యాక్సెప్ట్ చేస్తారు, ప్రొవైడెడ్ ఇఫ్ యూ షో ద వ్యాలిడ్ రీజన్, వ్యాలిడ్ రీజన్ చూపిస్తే ప్రజెంట్ చేస్తారు. ఓకే, అదొకటి. నెక్స్ట్, సో ఇప్పుడు ఈ కోర్ట్ అన్నది ఏ సిటీలో ఫైల్ చేయాలి, ఇన్ విచ్ సిటీ, అది నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పటివరకు టెస్ట్ చేయని ఆస్పెక్ట్స్లో అదొక ఆస్పెక్ట్. ఏ సిటీలో కోర్ట్ ఫైల్ చేయాలి, ఇన్ విచ్ సిటీ ఆర్ టౌన్, ఇన్ విచ్ సిటీ ఆర్ టౌన్ ఈజ్ ద క్వశ్చన్ మార్క్. కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయాలి అని చెప్పారు, ఏ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయాలన్నదే ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఏ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయాలన్నదే ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి.
ఏ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయడం దానికి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి చూడండి. ఏ ఈజ్ ఏ డ్రావర్ ఆఫ్ ఎ చెక్, ఏ ఈజ్ ఏ డ్రావర్ ఆఫ్ ఎ చెక్ అండ్ బి ఈజ్ ఏ పేయీ ఆఫ్ ఎ చెక్. ఏ బికి చెక్ ఇచ్చారు, ఏ బికి చెక్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఏకి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, ఏస్ బ్యాంకర్, దీన్ని మనం ఏమంటాం, పేయింగ్ బ్యాంకర్ అంటాం. బికి ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, బీస్ బ్యాంకర్ని ఏమంటాం, కలెక్టింగ్ బ్యాంకర్ అంటాం. ఇప్పుడు బి చెక్ ఎక్కడ ప్రజెంట్ చేయాలి, బి బ్యాంక్లో ప్రజెంట్ చేయాలా, ఏస్ బ్యాంక్లో ప్రజెంట్ చేయాలా? ఈ చెక్ కనుక అన్క్రాస్డ్ చెక్ అవుతే, ఈ చెక్ అన్క్రాస్డ్ చెక్ అవుతే, చెక్ మీద క్రాసింగ్ లేకపోతే అప్పుడు బికి చాయిస్ ఉంటుంది, ఎక్కడైనా ప్రజెంట్ చేయొచ్చు. అన్క్రాస్డ్ చెక్ అయితే ఆ చెక్ మీద క్రాసింగ్ ఏం లేకపోతే బిగ్ చాయిస్ ఉంటుంది, అది పేయింగ్ బ్యాంకర్ కన్నా ఇవ్వచ్చు, కలెక్టింగ్ బ్యాంకర్ కన్నా ఇవ్వచ్చు. ఒకవేళ అది క్రాస్డ్ చెక్ అనుకోండి, ఖచ్చితంగా కలెక్టింగ్ బ్యాంకర్కే ఇవ్వాలి. అర్థమైందా? బి చెక్ ఎక్కడ ప్రజెంట్ చేయొచ్చు అంటే అన్క్రాస్డ్ చెక్ అనుకోండి, చాయిస్. ఈ చెక్ మీద ఉన్న అమౌంట్ బికి క్యాష్ ఇన్ హ్యాండ్ కావాలా, బ్యాంక్ అకౌంట్కి మనీ కావాలా? సార్ అది స్మాల్ అమౌంటే సార్, 10,000 క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకుంటాను. లేదు సార్ 5 crores నేను క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకుని ఏం చేస్తాను, అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే నేను ఇంకెవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాబట్టి అది ఇతని చాయిస్. అక్కడ ఉన్న అమౌంట్ ఇతనికి ఎలా కావాలనేది అన్క్రాస్డ్ చెక్లో అతని చాయిస్. కానీ క్రాస్డ్ చెక్లో అలా చాయిస్ ఏమి ఉండదు. జనరలీ క్రాస్డ్ అయినా, స్పెషల్లీ క్రాస్డ్ అయినా, క్రాస్డ్ చెక్లో ఇతనికి చాయిస్ అనేది ఖచ్చితంగా కలెక్టింగ్ బ్యాంకర్కే ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఈ 2 సిచ్యుయేషన్స్లో అది అన్క్రాస్డ్ అయినా, క్రాస్డ్ అయినా, పేయీ కనుక కలెక్టింగ్ బ్యాంకర్కి చెక్ ప్రజెంట్ చేసినప్పుడు ఆ చెక్ డిస్ఆనర్ అవుతే కలెక్టింగ్ బికి ఎక్కడైతే అకౌంట్ ఉంటుందో అక్కడ కేసు ఫైల్ చేయాలి. ఓకే, రైట్. సో ఇఫ్ పేయీ ప్రెజెంటెడ్ ద చెక్, ఇఫ్ పేయీ ఆర్ హోల్డర్ ప్రెజెంటెడ్ ద చెక్, అది అన్క్రాస్డ్ చెక్ అయినా, క్రాస్డ్ చెక్ అయినా, ఇఫ్ పేయీ ఆర్ హోల్డర్ ప్రెజెంటెడ్ ద చెక్ టు కలెక్టింగ్ బ్యాంకర్, then complaint shall be filed in the city of, then complaint shall be filed in the city, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, దెన్ ఇఫ్ ద పేయీ ఆర్ హోల్డర్ ప్రెజెంటెడ్ ద చెక్ టు ద కలెక్టింగ్ బ్యాంకర్, నేను ఏ చెక్ అని చెప్పట్లేదు, అన్క్రాస్డ్ చెక్ అయినా కలెక్టింగ్ బ్యాంకర్ ప్రజెంట్ చేయొచ్చు, క్రాస్డ్ చెక్ అయినా కలెక్టింగ్ బ్యాంకర్ ప్రజెంట్ చేయొచ్చు. ఇఫ్ ద పేయీ ఆర్ హోల్డర్ ప్రెజెంటెడ్ ద చెక్ టు ద కలెక్టింగ్ బ్యాంకర్, దెన్ కంప్లైంట్ షల్ బి ఫైల్డ్ ఇన్ ద సిటీ where payee maintains the account, payee or holder maintains the account, payee or holder అకౌంట్ ఎక్కడ మెయింటైన్ చేస్తాడో అక్కడ, నాట్ వేర్ పేయీ ఆర్ హోల్డర్ డిపాజిటెడ్ ద చెక్ ఏ సిటీలో డిపాజిట్ చేశారన్నది ఇంపార్టెంట్ కాదు, అకౌంట్ ఏ సిటీలో ఉన్నదన్నది ఇంపార్టెంట్. మీకు అకౌంట్ ఎక్కడున్నా సరే చెక్ ఎక్కడైనా డిపాజిట్ చేయొచ్చు. ఇప్పుడు అంతా ఆన్లైన్ బ్యాంకింగ్ కాబట్టి మీకు అకౌంట్ ఎక్కడున్నా చెక్ ఎక్కడైనా డిపాజిట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుంటూరులో ఉన్నప్పుడు మీరు ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు, హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో వెళ్తారు ఆర్టికల్షిప్కి, అక్కడ మీ సార్ స్టైఫండ్ చెక్ ఇచ్చారనుకోండి, మీరు అక్కడ కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. గుంటూరు స్టేట్ బ్యాంక్లో మీరు అకౌంట్ ఓపెన్ చేస్తారు, ఆర్టికల్స్కి బెంగళూరు వెళ్ళారు, బెంగళూరులో మీ సార్ స్టైఫండ్ ఇచ్చారు చెక్కి, బెంగళూరులో స్టేట్ బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ కంప్లైంట్ మాత్రం గుంటూరులో ఫైల్ చేయాలి. ఆ చెక్ బౌన్స్ అవుతే గుంటూరులో కేసు ఫైల్ చేయాలి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే చెక్ ఎక్కడ డిపాజిట్ చేసామన్నది రిలవెంట్, అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేసామన్నదే ఇంపార్టెంట్. ఓకే, అర్థమైందమ్మా? అకౌంట్ మీరు చెక్ ఎక్కడైనా డిపాజిట్ చేసుకోవచ్చు, మీరు ఆ చెక్ ఎక్కడైనా డిపాజిట్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ అకౌంట్ మాత్రం, అకౌంట్ ఎక్కడ మెయింటైన్ చేస్తారో అక్కడే చెక్ కేసు ఫైల్ చేయాలి. ఓకే, అది payee or holder presented the check to collecting banker, then complaint shall be filed in the city where payee or holder maintains the account. ఎక్కడైతే అకౌంట్ మెయింటైన్ చేస్తారో అక్కడ మెయింటైన్స్ ద అకౌంట్. ఎవరు? పేయీ ఆర్ హోల్డర్ మెయింటైన్స్ ద అకౌంట్, డెలివర్డ్ ఫర్ కలెక్షన్ త్రూ అన్ అకౌంట్. అదే ప్రెజెంటెడ్ టు ద కలెక్టింగ్ బ్యాంకర్ అంటే, అది అన్క్రాస్డ్ చెక్ అనుకోండి, డైరెక్ట్గా డ్రావర్ బ్యాంక్కి ప్రజెంట్ చేస్తాం కదా, అప్పుడు ఈ డ్రావర్కి ఎక్కడైతే అకౌంట్ ఉంటుందో అక్కడ కేసు ఫైల్ చేస్తాం, చూడండి నెక్స్ట్, బ్రాంచ్ ఆఫ్ ద డ్రావీ బ్యాంక్ వేర్ ద డ్రావర్ మెయింటైన్స్ ద అకౌంట్, అదర్వైజ్ దాన్ త్రూ అన్ అకౌంట్. అంటే బ్యాంక్ అకౌంట్లో మనీ కాకుండా అదర్వైజ్ అంటే ఏంటి, క్యాష్ ఇన్ హ్యాండ్ కావాలంటున్నాడు, బి వచ్చి క్యాష్ ఇన్ హ్యాండ్ కావాలంటున్నాడు. ఇక్కడ చెక్ ప్రజెంట్ చేస్తే మీకు 2 days తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో మనీ వస్తుంది. కానీ ఇక్కడ అన్క్రాస్డ్ చెక్ అయితే ఏంటి, ఆన్ ద స్పాట్ క్యాష్ ఇచ్చేస్తారు, ఆన్ ద స్పాట్.
మీరు 1 or 2 days కూడా వెయిట్ చేస్తున్నారు. చెక్ అలా ప్రజెంట్ చేస్తే స్పాట్లో క్యాష్ ఇచ్చేస్తారు, మీకు క్యాష్ ఇన్ హ్యాండ్ కావాలంటే. సో కాబట్టి ఇలాంటి చెక్ డిసానర్ అవుతే ఈ డ్రావర్ అకౌంట్ ఎక్కడ మెయింటైన్ చేస్తారో అక్కడ కంప్లైంట్ ఫైల్ చేయాలి. ఓకే, కలెక్టింగ్ బ్యాంకర్కి ప్రజెంట్ చేస్తుంటే పేయీ ఎక్కడైతే అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడో అక్కడ కేసు ఫైల్ చేయాలి. కలెక్టింగ్ బ్యాంకర్కి కాకుండా డైరెక్ట్గా పేయింగ్ బ్యాంకర్కి ప్రజెంట్ చేస్తే ఇలా చేయొచ్చా సార్ అంటే చేయొచ్చు. ఎలాంటి చెక్స్ చేయొచ్చు? అన్క్రాస్డ్ చెక్స్ చేయొచ్చు. సో అలాంటప్పుడు ఎక్కడ కంప్లైంట్ ఫైల్ చేయాలంటే డ్రావర్కి ఎక్కడైతే అకౌంట్ ఉంటుందో అక్కడ కంప్లైంట్ ఫైల్ చేయాలి. ఓకే, అది రైట్. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అకౌంట్ ఎక్కడ మెయింటైన్ చేశారో అది ఇంపార్టెంట్, ఎక్కడ డిపాజిట్ చేశారన్నది ఇర్రిలవెంట్ మనకు. అర్థమైందా? సో మీరు గుంటూరులో అకౌంట్ ఓపెన్ చేశారు, సో ఆర్టికల్ 6 స్టైఫండ్ ఎక్కడో బెంగళూరులో డిపాజిట్ చేశారు లేదా హైదరాబాద్లో డిపాజిట్ చేశారు. చెక్ డిపాజిట్ చేసింది హైదరాబాద్ అయినా అకౌంట్ కనుక గుంటూరులో మెయింటైన్ చేస్తుంటే ఇక్కడే కేసు ఫైల్ చేయాలి. వేర్ మెయింటైన్స్ ద అకౌంట్ నాట్ డెలివర్డ్ ఫర్. రెండు ఒకటే అయితే ఇంకా కన్ఫ్యూజన్ ఏం రాదు. మీకు అకౌంట్ ఏ సిటీలో మెయింటైన్ చేశారు, చెక్ ఏ సిటీలో డిపాజిట్ చేశారు, రెండు ఒకటైతే కన్ఫ్యూజన్ రాదు. రెండు డిఫరెంట్ ఉన్నప్పుడు, అంటే మనం రెగ్యులర్గా అకౌంట్ ఎక్కడైతే మెయింటైన్ చేసామో అక్కడ కాకుండా మన అదర్ సిటీస్కి వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లం అవుతుంది. ఓకే, చెక్ వేర్ అకౌంట్ మెయింటైన్స్ ద అకౌంట్. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, మీరు అకౌంట్ ఎక్కడైనా మెయింటైన్ చేసుకుని ట్రాన్సాక్షన్ ఎక్కడైనా మెయింటైన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ గవర్నమెంట్ బ్యాంక్స్లోనే అబ్జెక్షన్, మోస్ట్ ఎస్పెషల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటివి. ఓకే, ఎందుకంటే మీరు ఏదైనా కేవైసీ మార్చాలన్నా మొబైల్ నెంబర్ ఏదైనా మార్చాలన్నా ప్రతిదీ వాళ్ళ హోమ్ బ్రాంచ్కే వెళ్ళమంటారు. కాబట్టి ఇక్కడ మీరు అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, చాలా మంది ఏం చేస్తారు, మీరు బెంగళూరుకు హైదరాబాద్కు వెళ్తే అకౌంట్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అకౌంట్ నెంబర్ అదే ఉంటుంది, బ్రాంచ్ ట్రాన్స్ఫర్ అవుద్ది, అంటే ఈ బ్రాంచ్లో ఉన్న అకౌంట్ కాస్త అక్కడికి ట్రాన్స్ఫర్ అవుద్ది. ఎందుకంటే జనరల్గా నాన్ హోమ్ బ్రాంచ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యాక్సెప్ట్ చేయరు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అయితే కస్టమర్స్ని పోగొట్టుకోకూడదు కాబట్టి వాళ్ళు రిటైన్ చేస్తారు, ఏ బ్యాంక్ అయినా సర్వీస్ చేస్తారు వాళ్ళు. కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ జనరల్గా అలా యాక్సెప్ట్ చేయరు. కాబట్టి అందరూ ఏం చేస్తారు, మీరు ఒకవేళ ఊరు ట్రాన్స్ఫర్ అవుతే అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, నంబర్ సేమ్ ఉంటుంది, అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి అలా ట్రాన్స్ఫర్ చేయకుండా ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అకౌంట్ ఓపెన్ చేసింది వేరే దగ్గర, చెక్ డిపాజిట్ చేసింది వేరే దగ్గర. వేర్ ద అకౌంట్ ఈజ్ మెయింటైన్ అండ్ వేర్ ద చెక్ ఈజ్ డెలివర్డ్, ఇది మనకి రిలవెంట్. చెక్ ఎక్కడ డెలివరీ చేస్తారనేది రిలవెంట్, అకౌంట్ ఎక్కడ మెయింటైన్ చేస్తారో అదే ఇంపార్టెంట్. ఓకే, ఆ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేస్తాం, అకౌంట్ మెయింటైన్ చేస్తున్న కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేస్తాం. ఓకే, అది ఇంకొక ఆస్పెక్ట్ ఉంది ఇందులో, ఇంకా డీప్గా ఇంకొక ఆస్పెక్ట్ ఉంది, ఇప్పటివరకు టెస్ట్ చేయని ఆస్పెక్ట్, అది చూస్తాను చూడండి. అదేంటంటే ఒకటే డ్రావర్ మీద మల్టిపుల్ కేసెస్ ఫైల్ చేయాలంటే ఈ ఆస్పెక్ట్ చూడండి. ఉందమ్మా అందరి దగ్గర చూడండి మెటీరియల్లో చూడండి. ఇంకొక ఆస్పెక్ట్ సేమ్ కోర్ట్స్లో ఫైల్ చేసింది. ఇఫ్ పేయీ ఆర్ హోల్డర్ హ్యాస్ ఫైల్డ్ ఎ కంప్లైంట్ against the drawer in one court, if payee or holder has filed a complaint against the drawer in a particular court, as the drawer in one court in a particular court. Okay, if payee or holder has filed a complaint against the drawer in a particular court and such complaint is pending 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 and such complaint is pending, then all subsequent cases between same drawer and payee, then all subsequent cases between same drawer and payee, then all subsequent cases between same drawer and payee shall be filed at the same court, 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 irrespective of where the check is deposited, irrespective of how the check is deposited for collection, how and where the check is deposited, how and where the check is deposited. Okay, అది. సో అంటే ఇక్కడ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన చెక్స్ క్రాస్డా అన్క్రాస్డా, ఎక్కడ డిపాజిట్ చేశారు, ఎక్కడ అకౌంట్ మెయింటైన్ చేశారు, ఇవన్నీ కూడా ఏంటి ఫస్ట్ టైం డిస్ఆనర్ అయినప్పుడు మాత్రమే చూస్తాం. తర్వాత ఆ కంప్లైంట్ పెండింగ్ ఉంది, ఏ బీకి చెక్ ఇచ్చాడు, ఆ చెక్ డిస్ఆనర్ అయింది, కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేశారు. ఫస్ట్ టైం మనం డిసైడ్ చేసినప్పుడు ఇవన్నీ చెక్ చేస్తాం. ఎలా డిపాజిట్ చేశారు, డ్రావింగ్ బ్యాంకర్కా కలెక్టింగ్ బ్యాంకర్కా, కలెక్టింగ్ బ్యాంకర్కి డిపాజిట్ చేస్తే ఎక్కడ అకౌంట్ మెయింటైన్ చేశారు, ఎక్కడ డిపాజిట్ చేశారు, ఇవన్నీ ఎప్పుడు చెక్ చేస్తాం, ఫస్ట్
టైం. తర్వాత ఏ బికి సెకండ్ ఇంకొకసారి చెక్ ఇచ్చాడు అనుకోండి, ఏ బికి ఇంకొక చెక్ ఇచ్చాడు, ఇది చెక్ 1 చెక్ 2, ఈ కేసు ఇలాగే పెండింగ్ ఉంది, చెక్ 1కి రిలేటెడ్ కేసు అలాగే పెండింగ్ ఉంది, చెక్ 2 కూడా డిస్ఆనర్ అయింది అనుకోండి, అప్పుడు చెక్ 2కి మీరు అనాలిసిస్ అంతా ఏం చేయకూడదు, చెక్ 1 కేసు పెండింగ్ ఉంది కాబట్టి అది ఏ కోర్టులో అయితే పెండింగ్ ఉంటుందో ఇది కూడా అక్కడే తీసుకెళ్ళి ఫైల్ చేయాలి. అది క్రాస్డ్ అయినా అన్క్రాస్డ్ అయినా, డెలివర్డ్ డైరెక్ట్ టు ద డ్రావర్ బ్యాంకరా, డెలివర్డ్ టు ద కలెక్టింగ్ బ్యాంకరా, ఎక్కడైనా పర్లేదు. సెకండ్ టైం సేమ్ డ్రావర్ సేమ్ పేయీ అవుతే ఇవన్నీ చెక్ చేయకూడదు. సేమ్ డ్రావర్ సేమ్ పేయీ అవుతే ఇవన్నీ చెక్ ప్రొవైడెడ్ ఫస్ట్ కేసు పెండింగ్ ఉంటే, ఫస్ట్ కేసు క్లోజ్ అయిపోయింది అనుకోండి, సెకండ్ కేసుకి మళ్ళీ అనాలిసిస్ అంతా చేయాలి. సెకండ్ కేసుకి అనాలిసిస్ అంతా చేయాలి. ఫస్ట్ కేసు ఇంకా పెండింగ్లో ఉంటే సేమ్ పార్టీస్ మధ్య సెకండ్ కేసు మళ్ళీ ఇంకో సెకండ్ కోర్టుకి వెళ్ళకూడదు. ఒక కేసు పెండింగ్ ఉన్నప్పుడు సేమ్ పార్టీస్ మధ్య ఫస్ట్ కేసు పెండింగ్ ఉండగానే సెకండ్ కేసు ఫైల్ చేయాలంటే సేమ్ కోర్టులోనే ఫైల్ చేయాలి వితౌట్ ఎనీ అనాలిసిస్. ఫస్ట్ కేసు క్లోజ్ అయిన తర్వాత సెకండ్ కేసు ఫైల్ చేయాలంటే అప్పుడు అగైన్ యూ హ్యావ్ టు డూ దిస్ అనాలిసిస్. ఓకే, అదొకటి చూసుకోండి. ఇప్పటి వరకు టెస్ట్ చేయనిది. హ్యాస్ ఫైల్డ్ ఎ కంప్లైంట్ అగైన్స్ ద డ్రావర్ ఆఫ్ ఎ చెక్ ఇన్ ద కోర్ట్. ఒక కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేశారు, ఏ కోర్టు అనేది ఇదివరకు మనం చూసిన అనాలిసిస్ ప్రకారం ఫైల్ చేస్తుంటారు. అండ్ సచ్ కంప్లైంట్ ఈస్ పెండింగ్ ఇన్ దట్ కోర్ట్. ఒక కోర్టులో మనం కంప్లైంట్ ఫైల్ చేసాము డ్రావర్కి ఎగనెస్ట్గా, ఆ కంప్లైంట్ ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి ఆల్ సబ్సీక్వెంట్ కంప్లైంట్స్ షల్ బి ఫైల్డ్ బిఫోర్ ద సేమ్ కోర్ట్. ఎక్కడైతే పెండింగ్ ఉందో ఫస్ట్ కేసు అక్కడే ఫైల్ చేస్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ దోస్ చెక్స్ ఫర్ డెలివర్డ్ ఫర్ కలెక్షన్. ఓకే, ఆ కోర్టులోనే అక్కడ ఉన్న సిటీలోనే ప్రజెంట్ చేశారా లేదా అన్నది ఇవన్నీ రిలవెంట్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ దే హ్యావ్ ప్రజెంటెడ్, అది ఫస్ట్ ఒక కంప్లైంట్ ఫైల్ చేసి ఆ కంప్లైంట్ పెండింగ్ ఉన్నప్పుడు సబ్సీక్వెంట్ కంప్లైంట్స్ అన్ని కూడా అదే కోర్టులో కేసు ఫైల్ చేయాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ దే హ్యావ్ బీన్ ప్రెజెంటెడ్. ఓకే, సో అదొక ఆస్పెక్ట్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది. సో ఇది ఒకటి టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నది. అకౌంట్ మెయింటైన్ చేసింది వేరే సిటీలో, డెలివరీ చేసింది వేరే సిటీలో, అప్పుడు మెయింటైన్ చేసిన సిటీలోనే కంప్లైంట్ ఫైల్ చేస్తాం. ఇదొక ఇష్యూ. నెక్స్ట్ దిస్ వన్, పెండింగ్ కంప్లైంట్స్ కనుక పెండింగ్ ఉంటే, కంప్లైంట్స్ పెండింగ్ ఉన్నప్పుడు, సో ఒకసారి కంప్లైంట్ ఫైల్ చేసి ఆ కంప్లైంట్ పెండింగ్ ఉన్నప్పుడు సెకండ్ కంప్లైంట్ మళ్ళీ అదే కోర్టులో కేసు ఫైల్ చేస్తాం వితౌట్ ఎనీ అనాలిసిస్. ఈ అనాలిసిస్ ఏం చేయకుండా సేమ్ కోర్టులో కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. దట్స్ ఇట్. సో ఎన్ఐ యాక్ట్లో అవి ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రొటెక్షన్ అగెన్స్ట్ పేయింగ్ బ్యాంకర్ అండ్ కలెక్టింగ్ బ్యాంకర్. నెక్స్ట్ ఈ చెక్ డిస్ఆనర్ కేసెస్, ఇవి ఒక్కసారి బాగా చూసుకోండి, రిపీటెడ్గా వస్తున్నాయి చెక్ డిస్ఆనర్ కేసెస్. రైట్, చూడండి, యాక్ట్లో యూస్ చేసిన వర్డ్స్కి మీనింగ్స్ అసర్టైన్ చేసే సీక్వెన్స్. ఫస్ట్ ఆ యాక్ట్లో ఉన్న డెఫినేషన్ సెక్షన్ చూస్తాం, అది సెక్షన్ 2 అవ్వచ్చు, సెక్షన్ 3 అవ్వచ్చు, ఇనీషియల్ సెక్షన్స్. ఓకే, యాక్ట్ స్టార్టింగ్లోనే కొన్ని డెఫినేషన్ సెక్షన్స్ ఉంటాయి, మేబీ 2 or 3 ఇనీషియల్ సెక్షన్స్. ఓకే, యాక్ట్ స్టార్టింగ్లో డెఫినేషన్ సెక్షన్స్ ఉంటుంది, అక్కడ చెక్ చేస్తాం. ఒకవేళ అక్కడ మీనింగ్ దొరకలేదు అనుకోండి, ఒక వర్డ్కి ఆ డెఫినేషన్ సెక్షన్స్లో మీనింగ్ దొరకకపోతే అదర్ యాక్ట్స్ రెఫర్ చేస్తాం. డైరెక్ట్గా జనరల్ క్లాజెస్ యాక్ట్కి రాకూడదు. కంపెనీస్ యాక్ట్లో ఒక వర్డ్ యూస్ చేశారు, ఆ వర్డ్కి కంపెనీస్ యాక్ట్లో డెఫినేషన్ ఇవ్వలేదు, అప్పుడు డైరెక్ట్గా జనరల్ క్లాజెస్ యాక్ట్కి జంప్ అయిపోకూడదు. కంపెనీస్ యాక్ట్లో ఒక వర్డ్ యూస్ చేసి ఆ వర్డ్కి మీనింగ్ కంపెనీస్ యాక్ట్లో ఇవ్వకపోతే ఎక్కడ రెఫర్ చేయాలనేది కంపెనీస్ యాక్ట్లోనే చెప్తారు. ఇక్కడ చూడండి, సెక్షన్ 2 క్లాస్ 95 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్, అందులో ఏం చేశారు, యూజ్డ్ అండ్ నాట్ డిఫైన్డ్ ఇన్ దిస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్లో ఏదైనా ఒక వర్డ్ యూజ్ చేసి ఆ వర్డ్కి డెఫినేషన్ ఏంటి అన్నది కంపెనీస్ యాక్ట్లో ఇవ్వకపోతే అప్పుడు మనం ఈ 3 యాక్ట్స్ రెఫర్ చేయాలి, సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్, సెబీ యాక్ట్, డిపాజిటరీస్ యాక్ట్. అలా ఈ 3 యాక్ట్స్లో కూడా లేకపోతే దెన్ వీ హ్యావ్ టు గో అండ్ రెఫర్ ద జనరల్ క్లాజెస్ యాక్ట్. అదే సీక్వెన్స్. సో ఫస్ట్ ఒక వర్డ్కి మీనింగ్ ఏంటి అనేది యాక్ట్లో ఉన్న డెఫినేషన్ సెక్షన్ చెక్ చేస్తాం, అక్కడ దొరకకపోతే అప్పుడు అదర్ యాక్ట్స్ చూస్తాం, అక్కడ కూడా దొరకకపోతే దెన్ యూ కెన్ ఫైండ్ ద జనరల్ క్లాజెస్ యాక్ట్. జనరల్ క్లాజెస్ యాక్ట్లో కూడా లేకపోతే లాస్ట్కి డిక్షనరీస్ రెఫర్ చేస్తాం. అట్ ద ఎండ్ యూ విల్ రెఫర్ టు ద డిక్షనరీ మీనింగ్స్. ఓకే, అది డిక్షనరీ మీనింగ్స్ నెక్స్ట్ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్స్లో వస్తుంది, ఇక్కడ రాయొద్దు.
ఓకే, డిక్షనరీ డెఫినేషన్స్ అనేది యాక్ట్లో ఉన్న డెఫినేషన్స్ కాకుండా డిక్షనరీ డెఫినేషన్స్. సో ఫర్ ద టైమ్ బీయింగ్ జనరల్ క్లాజెస్ యాక్ట్లో మాత్రం ఈ ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఒక వర్డ్కి మీనింగ్ ఎలా అసర్టైన్ చేయాలి, సీక్వెన్స్ ఏంటి, ఫస్ట్ దేన్ని రెఫర్ చేయాలన్నది. నెక్స్ట్ యాక్ట్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి. ఓకే, డిఫైన్ ద టర్మ్ యాక్ట్. వాట్ ఈజ్ మీన్ బై యాక్ట్? సో యాక్ట్ అంటే ఇక్కడ కంపెనీస్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ అలా కాదు. ఇక్కడ యాక్ట్ అంటే ఒక లెజిస్లేషన్ కాదు, ఒక వర్క్, ఒక యాక్టివిటీ అని అర్థం. షార్ట్ ఫామ్ ఆఫ్ ద యాక్టివిటీ. యాక్ట్ అంటే ఏంటి? షార్ట్ ఫామ్ ఆఫ్ అన్ యాక్టివిటీ, యాక్టివిటీ ఆర్ ఇన్యాక్టివిటీ. ఓకే, షార్ట్ ఫామ్ ఆఫ్ అన్ యాక్టివిటీ ఆర్ ఇన్యాక్టివిటీ. ఓకే, యాక్ట్ అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ అన్ యాక్టివిటీ. యాక్ట్ అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ అన్ యాక్టివిటీ ఆర్ ఇన్యాక్టివిటీ, ఆర్ షార్ట్ ఫామ్ ఆఫ్ ఇన్యాక్టివిటీ. ఓకే, అది. సో అంటే ఏదైనా ఒక వర్క్ చేయడం లేదా చేయాల్సిన వర్క్ చేయకుండా ఉండడం అన్నది ఈ యాక్ట్లో కవర్ అవుతాయి. ఓకే, రైట్. సో డూయింగ్ ఎ వర్క్, డూయింగ్ అన్ యాక్టివిటీ ప్రొహిబిటెడ్ ఆర్ నాట్ డూయింగ్ అన్ యాక్టివిటీ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు బి డన్. ఓకే, డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ ప్రొహిబిటెడ్, doing something which is prohibited, doing something which is prohibited, not doing something which is required, not doing something which is required, not doing something which is required. Okay, doing something which is prohibited, not doing something which is required. Adi డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ ప్రొహిబిటెడ్, నాట్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ రిక్వైర్డ్. సో చేయకూడని వర్క్ చేయడం లేదా చేయాల్సిన వర్క్ చేయకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ యాక్టివిటీలో కవర్ అవుతాయి. ఓకే, షార్ట్ ఫామ్ ఆఫ్ యాక్టివిటీ ఆర్ షార్ట్ ఫామ్ ఆఫ్ ఇన్యాక్టివిటీ. డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ ప్రొహిబిటెడ్ ఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ రిక్వైర్డ్. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది చూడండి. ఒక ప్రిజన్లో ఉన్నప్పుడు అక్కడ ప్రిజన్లో ఉన్న జైల్లో ఉన్న ఖైదీని కొట్టడం అన్నది విచ్ ఈస్ ప్రొహిబిటెడ్. బీటింగ్ హిమ్ అనేది ప్రొహిబిటెడ్, అంటే చేయకూడని వర్క్. డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ ప్రొహిబిటెడ్, డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ ప్రొహిబిటెడ్. అండ్ నాట్ సప్లయింగ్ ద ఫుడ్, రిఫ్యూజింగ్ టు సప్లై హిమ్ ఫుడ్ అంటే ఏంటి? నాట్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు బి డన్. అర్థమైందా? సో జైల్లో ఉన్న ఖైదీల్ని కొట్టడం అనేది ఇది విచ్ ఈస్ ప్రొహిబిటెడ్. అండ్ వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం అనేది నాట్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు బి డన్. డూయింగ్ సంథింగ్ విచ్ షుడ్ నాట్ బి డన్ ఆర్ నాట్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు బి డన్. ఇవి రెండు కూడా ఈ యాక్ట్లో కవర్ అవుతాయి, యాక్ట్ అనే వర్డ్లో అవి కవర్ అవుతాయి. సో ఇది ఇంపార్టెంట్ డెఫినేషన్. డిఫైన్ ద టర్మ్ యాక్ట్ ఇంపార్టెంట్. అఫిడవిట్ కూడా ఇంపార్టెంటే, అఫిడవిట్ కూడా ఇంపార్టెంటే. సో అఫిడవిట్ అనేది ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ డిక్లరేషన్. అఫిడవిట్ అనేది ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ డిక్లరేషన్. ఓకే, ఒక డిక్లరేషన్ ఇచ్చి ఆ డిక్లరేషన్ని అఫర్మ్ చేస్తున్నాం, అంటే కన్ఫర్మ్ చేస్తున్నాం. ఓకే, డిక్లరేషన్ అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ స్టేట్మెంట్ని కన్ఫర్మ్ చేయడం. డిక్లరేషన్ అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం లేదా ఆ స్టేట్మెంట్ని కన్ఫర్మ్ చేయడం. డిక్లరేషన్ మీన్స్ అది స్టేట్మెంట్ టు బి గివెన్ ఆర్ స్టేట్మెంట్ని కన్ఫర్మ్ చేయడం. నెక్స్ట్ మీకు కంపెనీస్ యాక్ట్లో డెఫినేషన్ టెస్ట్ చేయాలి అంటే డిక్లరేషన్ బేస్ చేసుకుని, సో దే కెన్ టెస్ట్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అప్పుడు డిక్లరేషన్ ఆఫ్ సాల్వెన్సీ అని ఇవ్వాలి. డిక్లరేషన్ ఆఫ్ సాల్వెన్సీ. ఈ డిక్లరేషన్ ఆఫ్ సాల్వెన్సీని అఫిడవిట్ ఫామ్లో ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ ఆఫ్ సాల్వెన్సీని అఫిడవిట్ ఫామ్లో ఇవ్వాలి. అంటే డైరెక్టర్స్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఏమన్నా స్టేట్మెంట్? దే హ్యావ్ ఎంక్వైర్డ్ ఇన్ టు ద ఎక్స్పెక్టెడ్ స్టేట్ ఆఫ్ ద కంపెనీస్ ఫ్యూచర్ అఫైర్స్. ఓకే, నెక్స్ట్ 1 year కంపెనీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంటుందని వాళ్ళు అనలైజ్ చేయాలి. అది అనలైజ్ చేసాము అని చెప్పాలి. అది కూడా చెప్పాలి, కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఏం చేశారో వాళ్ళు చెప్పి ఆ దానికి అథెంటిసిటీ, దానికి వ్యాలిడిటీ యాడ్ చేయడానికి కన్ఫర్మ్, అఫర్మేషన్, చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ హ్యావ్ అనలైజ్డ్ ద ఫ్యూచర్ పొజిషన్ ఆఫ్ ద కంపెనీ అండ్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ కంపెనీ డిఫాల్ట్. No chances of in our opinion company will not default in next 1 year. అలా రాయకుండా we are confidently saying that company may not go for insolvency during the next 1 year. ఓకే, డ్యూరింగ్ ద నెక్స్ట్ 1 year కంపెనీ ఇన్సాల్వెంట్ అవ్వదని ప్లెయిన్గా చెప్ప, అది ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ 1 yearలో కంపెనీ ఇన్సాల్వెంట్ అవ్వదని ఒక స్టేట్మెంట్. కానీ ఆ స్టేట్మెంట్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాలి, డౌట్ఫుల్గా కాకుండా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాలి. అది అఫర్మ్ అంటే. ఫర్మ్ అంటే స్ట్రాంగ్, కాన్ఫిడెంట్గా. ఫర్మ్ అంటే అక్కడ కాన్ఫిడెంట్గా. ఓకే, చాలా కాన్ఫిడెంట్గా చెప్పాలి. కన్విక్షన్ అంటారు కదా, అలా.
సో చాలా కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఏమని చెప్తున్నారు వాళ్ళు, కంపెనీ ఫ్యూచర్ అఫైర్స్ని ఒకసారి ప్రిడిక్ట్ చేసాం, నెక్స్ట్ 1 yearలో ఇన్సాల్వెంట్ అవ్వదన్న విషయం చెప్పారు. కానీ అది ఎలా చెప్పారు, జస్ట్ డౌట్ఫుల్గా నెక్స్ట్ 1 yearలో కంపెనీ ఇన్సాల్వెంట్ అవ్వకపోవచ్చు అలా చెప్పలేదు. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ కంపెనీ విల్ నాట్ బికమ్ ఇన్సాల్వెంట్ ఇన్ ద నెక్స్ట్ 1 year. ఓకే, ఇన్ అవర్ ఒపీనియన్ కంపెనీ మే నాట్ బికమ్ ఇన్సాల్వెంట్ ఇన్ ద నెక్స్ట్ 1 year అలా రాయట్లేదు వాళ్ళు. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ కంపెనీ విల్ నాట్ బికమ్ ఇన్సాల్వెంట్ ఇన్ ద నెక్స్ట్ 1 year. అంటే నెక్స్ట్ 1 yearలో కంపెనీ ఇన్సాల్వెంట్ అవ్వదని ఒక డిక్లరేషన్, దాన్ని స్ట్రాంగ్గా చెప్పాలి. ఆ డిక్లరేషన్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాలి, అది అఫిడవిట్. ఓకే, అలా కంపెనీస్ యాక్ట్లో బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అప్పుడు, లేదా డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నప్పుడు కూడా అఫిడవిట్ ఇవ్వాలి. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ లాస్ట్ మై షేర్ సర్టిఫికేట్. It's not that I searched somewhere in my shelf, one shelf in my house, and I'm doubting maybe I have lost my share certificate. నా షేర్ సర్టిఫికేట్ పోయింది అనుకుంటున్నాను సార్, ఎందుకంటే ఒక షెల్ఫ్లో వెతికాను, లేదు. ఇలా చెప్పకూడదు. హౌస్ అంతా వెతికి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నా షేర్ సర్టిఫికేట్ లేదు. ఓకే, కాబట్టి షేర్ సర్టిఫికేట్ మిస్ప్లేస్ అయిందని ఒక విషయం, దాన్ని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాలి. షేర్ సర్టిఫికేట్ మిస్ప్లేస్ అయిందన్న విషయం చెప్పి దాన్ని కాన్ఫిడెంట్గా చెప్పాలి. కాబట్టి ఈ ఆస్పెక్ట్ని మీకు డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ అన్న లింక్ ఇవ్వచ్చు ఎగ్జామ్లో టెస్ట్ చేసినప్పుడు, లేదా డిక్లరేషన్ ఆఫ్ సాల్వెన్సీ ఇన్ బైబ్యాక్. ఓకే, డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ అప్లై చేయాలన్నా, లేదా ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. మీకు డైరెక్ట్గా వాట్ ఈజ్ మీన్ బై అఫిడవిట్ ఇలా క్వశ్చన్స్ ఇవ్వకోకుండా వాళ్ళు బైబ్యాక్ ఆఫ్ షేర్స్ అనే కాన్సెప్ట్ని రెఫర్ చేస్తూ కూడా ఇవ్వచ్చు. ఓకే, అది నెక్స్ట్. ఈ గుడ్ ఫెయిత్ అనే డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్ డెఫినేషన్. గుడ్ ఫెయిత్ డెఫినేషన్ ఆల్రెడీ 2 times టెస్ట్ చేశారు. సో గుడ్ ఫెయిత్ డెఫినేషన్ ఫర్ క్రిమినల్ యాక్ట్స్ అండ్ సివిల్ యాక్ట్స్. గుడ్ ఫెయిత్ డెఫినేషన్ ఫర్ క్రిమినల్ యాక్ట్స్ అండ్ సివిల్ యాక్ట్స్. ఓకే, సో క్రిమినల్ కేసెస్లో గుడ్ ఫెయిత్ అంటే ఏంటి? అన్ యాక్ట్ if an act is done honestly, even if it is done negligently also, it will be treated as a good faith. If an act is done honestly, okay, if an act is done honestly, it will be treated as good faith. Even if it is done negligently, it will be treated as a good faith. Okay, if an act is done honestly, it will be treated as a good faith, even if it is done negligently. Okay, if an act is done honestly, it will be treated as good faith, even if it is done negligently. Okay, right. Next, criminal cases. ఇది criminal cases కదా, civil cases. Okay, if an act is done honestly, it will be treated as good faith, even if it is done negligently. In case of civil cases, an act cannot be said to be done in good faith. An act cannot be treated as good faith. An act cannot be treated as good faith. An act cannot be treated as good faith if it is done negligently. Okay, if it is done negligently. So civil cases lo an act cannot be treated as good faith if it is done negligently. Okay, సో సివిల్ కేసెస్కి, క్రిమినల్ కేసెస్కి గుడ్ ఫెయిత్ అన్నది మిస్ అవుతుంది. సో హానెస్టీ, నెక్స్ట్ నెగ్లిజెన్స్. సో క్రిమినల్ కేసెస్లో హానెస్టీ ఉంది, నెగ్లిజెన్స్ లేదు, అప్పుడు గుడ్ ఫెయిత్ అంటాం. ఓకే, హానెస్టీ ఉంది, నెగ్లిజెన్స్ కూడా ఉంది, అయినా సరే గుడ్ ఫెయిత్ అంటాం. క్రిమినల్ కేసెస్లో సార్ హానెస్టీ ఉంది కానీ నెగ్లిజెన్స్ లేదు, గుడ్ ఫెయిత్ అంటాం. హానెస్టీ ఉంది, నెగ్లిజెన్స్ కూడా ఉంది, సో కాబట్టి గుడ్ ఫెయిత్ అంటాం. కానీ సివిల్ కేసెస్లో, సో సివిల్ కేసెస్ యూస్ చేసినప్పుడు, సివిల్ కేసెస్లో హానెస్టీ ఉంది, నెగ్లిజెన్స్ ఏం లేదు, అప్పుడు గుడ్ ఫెయిత్ అవుతుంది. ఓకే, హానెస్టీ ఉంది, నెగ్లిజెన్స్ ఉంది, నాట్ గుడ్ ఫెయిత్. ఓకే, సో సివిల్ కేసెస్లో హానెస్టీ ఉంది సార్, నెగ్లిజెన్స్ ఏం లేదు, కేర్ఫుల్గా ఉన్నాడు, అప్పుడు గుడ్ ఫెయిత్ అంటాం. హానెస్టీ ఉంది, మంచి ఇంటెన్షన్ ఉంది, మలఫర్డ్ ఇంటెన్షన్ లేదు, కానీ నెగ్లిజెన్స్ ఉంది, ఓకే, దెన్ ఇట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ గుడ్ ఫెయిత్. ఓకే, సో క్రిమినల్ కేసెస్లో హానెస్టీ ఉంటే చాలు, నెగ్లిజెన్స్ ఉందా లేదా అన్నది రిలవెంట్. క్రిమినల్ కేసెస్లో హానెస్టీ ఉంటే చాలు, నెగ్లిజెన్స్ ఉందా లేదని రిలవెంట్. కానీ సివిల్ కేసెస్లో ఏంటి, హానెస్టీ ఉండాలి, నెగ్లిజెన్స్ ఉండకూడదు. అప్పుడే గుడ్ ఫెయిత్ అవుతుంది. ఆ క్యారెక్టర్ బాగుంది కానీ నెగ్లిజెన్స్ ఉందనుకోండి, యాక్టివ్గా లేరు, దెన్ ఇట్ విల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ గుడ్ ఫెయిత్. సో క్రిమినల్ కేసెస్, సివిల్ కేసెస్కి అది డిఫరెన్స్. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ డెఫినేషన్, గుడ్ ఫెయిత్.
నెక్స్ట్ నో డౌట్ అన్డౌటెడ్లీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ డెఫినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ డెఫినేషన్ చాలా మైన్యూట్గా టెస్ట్ చేయొచ్చు. ఓకే, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ డెఫినేషన్లో ఏవేవి ఇంక్లూడ్ చేస్తానది ల్యాండ్, బెనిఫిట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ల్యాండ్. సో మీరు డెఫినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోయినా ఎగ్జాంపుల్స్ బాగా కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ట్యాబులర్ ఫామ్లో వేసుకోండి. వాట్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, వాట్ ఆర్ నాట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అని. సో వాట్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్లో ట్రీస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, బిల్డింగ్స్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, రైట్ ఆఫ్ వే టు యాక్సెస్ దట్ ఈస్ ఆల్సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, మెషినరీ ఫిక్స్డ్ టు ద సాయిల్ దిస్ ఈస్ ఆల్సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అండ్ నెక్స్ట్ వాట్ ఆర్ నాట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్లో timber is not immobile property, right to drain of water is not immobile property. ఓకే, అది ఇవి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాదు. ట్రీస్, నెక్స్ట్ రైట్ టు డ్రైన్ ఆఫ్ వాటర్. ఒక కెనాల్లో వాటర్ ఉంది, ఆ వాటర్ యూస్ చేసుకోవడానికి మనకు పర్మిషన్ ఇచ్చారు, గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చారు, అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాదు. వాటర్ మూవ్ అవుతుంటుంది కాబట్టి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాదు. అదే రైట్ ఆఫ్ యాక్సెస్ ఉంది అనుకోండి, దట్ విల్ బి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ఇలా ట్యాబులర్ ఫామ్లో ట్రీస్, బిల్డింగ్స్, రైట్ ఆఫ్ యాక్సెస్, మెషినరీ, దీస్ 4 ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. timber and this timber and right to drain of water, these are not immobile properties. అలాగే మూవబుల్ ప్రాపర్టీస్లో ఇచ్చుంటారు కదా, మూవబుల్ ప్రాపర్టీస్లో ఇచ్చుంటారు. మూవబుల్ ప్రాపర్టీస్లో కవర్ అయిందంటే ఆటోమేటిక్గా అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాదని. ఇక్కడ డెట్స్, షేర్, ఎలక్ట్రిసిటీ దే ఆర్ మూవబుల్ ప్రాపర్టీ. డెట్స్, షేర్, ఎలక్ట్రిసిటీ. ఓకే, ఒక కంపెనీలో షేర్స్ ఉన్న అది ఎలక్ట్రిసిటీ అయినా, లయబిలిటీస్ అయినా, ఇవన్నీ కూడా మూవబుల్ ప్రాపర్టీ. అంటే ఆటోమేటిక్గా ఇవన్నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాదని అర్థం. నాట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, నాట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో అలాగే ఇక్కడ కూడా ఇవి నాట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అంటే ఆటోమేటిక్గా ఏంటి, దే ఆర్ ట్రీటెడ్ యాజ్ మూవబుల్ ప్రాపర్టీ, దే ఆర్ మూవబుల్ ప్రాపర్టీస్. ఓకే, నెక్స్ట్ స్మాల్ క్వశ్చన్, ఇది కూడా పర్సన్ అనే వర్డ్కి డెఫినేషన్. పర్సన్ అనే వర్డ్కి డెఫినేషన్, ఏ పర్సన్ షెల్ ఇన్క్లూడ్ ఏ కంపెనీ ఆర్ అసోసియేషన్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్. ఇది సింపుల్గా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో యూస్ చేసినంత ఎక్స్టెన్సివ్గా ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్ 2 క్లాస్ 31లో పర్సన్ డెఫినేషన్ ఉంటుంది. ఓకే, సెక్షన్ 2 క్లాస్ 7 అసెసి 31 పర్సన్ డెఫినేషన్ ఉంటుంది. సో అక్కడ ఇంకా కొంచెం మీకు వైడర్గా ఉంటుంది. ఇక్కడ అంత వైడర్గా కాకుండా కంపెనీ, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, దీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ పర్సన్స్. నాట్ ఓన్లీ షెల్ ఇంక్లూడ్ అది షెల్ మీన్స్ కాదు, షెల్ మీన్స్ కాదు. కాబట్టి ఇండివిజువల్స్ కూడా ఇందులో యాడ్ అవుతారు. అది ఇవ్వలేదు కదండి సార్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎనీ కంపెనీ ఇచ్చారు, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ ఇచ్చారు, అసోసియేషన్ ఇచ్చారు, అసలు మెయిన్ పర్సన్ హ్యూమన్ బీయింగ్స్ ఇచ్చారా పర్సన్ డెఫినేషన్లో, అక్కడ ఇవ్వలేదు మీరు డైరెక్ట్గా. ఎందుకంటే ఇక్కడ ఇంక్లూడ్స్ అని ఇచ్చారు, నాట్ మీన్స్. అంటే ఇవి ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్స్, పర్సన్స్ అనేది అందరికీ తెలుసు కన్ఫర్మ్. ఇవి మాత్రమే డౌట్ వస్తాయి కాబట్టి అవి కూడా ఇంక్లూడ్ చేయాలని కన్సిడర్ చేస్తున్నారు అంతే. సో ఇంక్లూడ్ దెమ్ ఆల్సో అలాంగ్ విత్ ద ఇండివిజువల్స్. కంపెనీ, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, దే ఆర్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ పర్సన్. సో వాళ్ళని కూడా పర్సన్లా ట్రీట్ చేస్తారు. నెక్స్ట్ రైటింగ్ కూడా ఇంపార్టెంట్ డెఫినేషన్. రైటింగ్ అంటే నాట్ ఓన్లీ పేపర్ మీద మనం బై హ్యాండ్ రైట్ చేయడం కాదు, ప్రింటింగ్, ఓకే, ఫోటోగ్రఫీ, ఇవన్నీ కూడా రైటింగ్ కిందే. విజబుల్ ఫామ్, మనం కనిపించేటట్టుగా ఏది విజబుల్గా ఏది ఉన్నా, ఆల్ థింగ్స్ ఇస్ నథింగ్ బట్ రైటింగ్ ఓన్లీ. ఓకే, రైటింగ్ అనే డెఫినేషన్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. డాక్యుమెంట్ మస్ట్ బీ ఇన్ రైటింగ్ అంటారు. ఆ రైటింగ్ అంటే ఏంటన్నది, డాక్యుమెంట్ మస్ట్ బీ ఇన్ రైటింగ్ అంటారు. వాట్ ఈస్ దట్ రైటింగ్ అనేది. నెక్స్ట్ వెన్ ద ఎనాక్ట్మెంట్ కమ్స్ ఇన్ టు ఫోర్స్, ఏ డేట్ నుంచి ఒక యాక్ట్ ఎఫెక్టివ్లోకి వస్తుంది, దట్ మీన్స్ వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ అన్ యాక్ట్, హౌ టు అసర్టైన్ ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ద యాక్ట్. యాక్ట్ ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లో వచ్చింది, ఓకే, ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ద యాక్ట్, ఎఫెక్టివ్ డేట్ ఆర్ కమింగ్ ఇన్ టు ఫోర్స్ ఆఫ్ ద యాక్ట్. So effective date or coming into force of the act ఏమన్నా వస్తా, date mentioned in the act itself, date of commencement as may be mentioned in the act, date of commencement as may be mentioned in the act, if that date is not specified, date of receiving president's approval, date of receiving president approval, date of receiving president approval, date of receiving president approval, date of publishing in official gazette.
డేట్ ఆఫ్ పబ్లిషింగ్ ఇన్ అఫీషియల్ గెజెట్. Date of publishing in official gazette. Okay, so date of commencement, date of receiving president approval, date of publishing in official gazette, date of publishing in official gazette, అందులో whichever is later, ఆ 3 డేట్స్లో ఏదైతే లేటర్ డేట్ ఉంటుందో అదే ఎఫెక్ట్లోకి వస్తుంది. ఓకే, అది సో రీసెంట్గా ఒక బినామీ యాక్ట్లో డిస్ప్యూట్స్ వచ్చాయి. సో దాన్ని బేస్ చేసుకుని ట్రెండ్ ఆ కాన్సెప్ట్ ఇప్పుడు ప్రజెంట్ డిస్ప్యూట్స్లో ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్లో టెస్ట్ చేయొచ్చు. దానికి కేస్ లాస్ ఉంటాయి. ఇక్కడ చూడండి కేసులో దేనికి రెఫరెన్స్ ఇచ్చారు. ఈ కమెన్స్మెంట్ ఆఫ్ ద యాక్ట్కి సంబంధించి కేస్ లాస్ ఇక్కడ ఫుట్ నోట్స్లో 10, 11, 12 10, 11, 12 ఒకసారి చాప్టర్ ఎండింగ్లో కేస్ లాస్ ఇచ్చింటారు చూడండి. రైట్, ఇక్కడ చూడమ్మా ఈ కేసులో చూడండి స్టేట్ ఆఫ్ ఒరిస్సా వర్సెస్ చంద్రశేఖర్ అని అందరికి దొరికింది. కేసులో ఇక్కడ ఉంది మెటీరియల్. రైట్, సో ఇక్కడ ఈ పాయింట్ బేస్ చేసుకుని ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది, ప్రాక్టికల్ క్వశ్చన్ కేసులో లా వస్తారు. The theory of a statute being in operation in a constitutional sense, though it is not in fact in operation, has no validity. అంటే కాన్స్టిట్యూషనల్ సెన్స్ ఆన్ పేపర్ మీకు ఆపరేషన్లో ఉంది అంటే ఇది ఈ 3 కండిషన్స్ చెక్ చేస్తే ఈ 3 కండిషన్స్లో విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అన్నాం కదా, విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అన్నాం కదా. సో యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఒక యాక్ట్ ఎప్పటి నుంచి ఫోర్స్లో ఉంటుంది, ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ అంటే ఈ 3 డేట్స్లో యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. కానీ రియాలిటీలో చూస్తే యాక్ట్ ఇంకా ఏం ఇంప్లిమెంట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ నాట్ ఇన్ ఆపరేషన్ అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు టెక్నికల్గా అప్లై చేస్తే ఈ 3 డేట్స్లో ఏది లేటర్ ఉంటుందో ఆ డేట్ రోజు యాక్ట్ అప్లై అవుతున్నాను. కానీ రియాలిటీలో ఇంకా యాక్ట్ ఇంప్లిమెంట్ చేయలేదు. సో కాబట్టి ఇప్పుడు యాక్ట్ నాట్ కమింగ్ ఇన్ టు ఆపరేషన్ అనాలి. We cannot treat that act as coming into operation. సో అంటే యాక్ట్ ఆపరేషన్లో ఉండడం అంటే ఏంటంటే రియాలిటీలో ఇంప్లిమెంట్ చేయడం, నాట్ ఆన్ పేపర్. పేపర్ మీద ఉన్న డేట్స్ ప్రకారం యాక్ట్ ఈ డేట్ నుంచి ఇంప్లిమెంట్ అయినట్టు, కానీ రియాలిటీగా ఇంప్లిమెంట్ చేయలేదు. రియాలిటీగా ఈ డేట్స్ నుంచి ఇంకా యాక్ట్ ఇంప్లిమెంట్ చేయలేదు, ఊరికే పేపర్ మీద రాసుకున్నారు అంతే. దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ గవర్నమెంట్ తీసుకోలేదు. దెన్ ఇట్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్ టు ఆపరేషన్. నాట్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఆపరేషన్ హ్యాస్ నో వ్యాలిడిటీ. ఓకే, పేపర్ మీద రాసుకున్నా ఇంప్లిమెంట్ చేయకపోతే దానికి వ్యాలిడిటీ ఉండదు. పేపర్ మీద రాసుకున్నా అది ఇంప్లిమెంట్ చేయకపోతే దానికి వ్యాలిడిటీ ఉండదు. ఓకే, ద థియరీ ఆఫ్ ఎ స్టాట్యూట్ బీయింగ్ ఇన్ ఆపరేషన్ ఏ కాన్స్టిట్యూషన్ దో ఇట్ ఈస్ నాట్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఆపరేషన్ హ్యాస్ నో వ్యాలిడిటీ. అదొకటి ఎగ్జామ్లో టెస్ట్ చేసే పాసిబుల్ ఛాన్సెస్. నెక్స్ట్, ఓకే, ఒక పర్టికులర్ డేట్ నుంచి యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయండి అని కోర్టు గవర్నమెంట్ని కంపెల్ చేయకూడదు. నో కోర్ట్ కెన్ కంపెల్ ద గవర్నమెంట్ టు బ్రింగ్ ద యాక్ట్ ఇన్ టు ఆపరేషన్ అనే పర్టికులర్ డే. ఈ యాక్ట్ని ఈ డేట్ నుంచి ఇంప్లిమెంట్ చేయండి అని కోర్టు గవర్నమెంట్ని ఫోర్స్ చేయకూడదు. ఓకే, కోర్ట్ డస్ నాట్ హ్యావ్ ఎ పవర్ టు ఫోర్స్ ద గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ద పర్టికులర్ యాక్ట్ ఫ్రమ్ ఎ పర్టికులర్ డే. ఓకే, ఫ్రమ్ ఏ పర్టికులర్ డే. సో ఈ డేట్ నుంచి ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి అని కోర్టు గవర్నమెంట్కి ఫోర్స్ చేయకూడదు. అది గవర్నమెంట్ చాయిస్. కోర్టు డ్యూటీ ఏంటంటే గవర్నమెంట్ ఫ్రేమ్ చేసిన యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం. ఆ యాక్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఫ్రేమ్ చేయాలనేది గవర్నమెంట్ చాయిస్. కాబట్టి నో కోర్ట్ కెన్ కంపెల్ ద గవర్నమెంట్ టు బ్రింగ్ ద యాక్ట్ ఇన్ టు ఆపరేషన్ అనే పర్టికులర్ డే. కానీ కోర్టు రిక్వెస్ట్ చేయొచ్చు, యాక్ట్ పాస్ చేసి చాలా రోజులు అయింది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో ఒక క్లారిటీ ఇవ్వండి అలా అడగచ్చు. అది సెకండ్ కేసులో. అర్థమైందా? కోర్టు గవర్నమెంట్ని ఫోర్స్ చేయకూడదు, ఈ యాక్ట్ ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయండి అని ఫోర్స్ చేయకూడదు. కానీ కోర్టు ఇంకోలా గవర్నమెంట్ నుంచి క్లారిటీ అడగొచ్చు. మీరు ఈ యాక్ట్ పాస్ చేసి 3 years అయింది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, సో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ చెప్పండి అని ఒక క్లారిటీ కోసం అడగొచ్చు. ఓకే, సో కోర్ట్ కెన్ డైరెక్ట్ ద గవర్నమెంట్ టు కన్సిడర్ ద క్వశ్చన్ యాజ్ టు వెన్ ద సేమ్ షుడ్ బిగిన్ టు ఆపరేట్. ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి అలా అడగచ్చు. కానీ పర్టికులర్గా ఈ డేట్ నుంచి ఇంప్లిమెంట్ చేయండి అని మాత్రం కోర్టు గవర్నమెంట్ని ఫోర్స్ చేయకూడదు. సఫిషియంట్ టైమ్ హ్యాస్ ల్యాప్స్డ్ సిన్స్ ద యాక్ట్ హ్యాస్ బిన్ పాస్డ్. పార్లమెంట్లో యాక్ట్ పాస్ చేసి చాలా టైం అయిపోయింది, 1 year అయిపోయింది, 2 years అవుతుంది, ఇంకా యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయలేదు, ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో ఒక క్లారిటీ ఇవ్వండి అని కోర్టు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయొచ్చు. అంతేకాని పర్టికులర్గా ఈ డేట్ నుంచి ఇంప్లిమెంట్ చేయండి అని మాత్రం ఫోర్స్ చేయకూడదు. ఓకే, సో ఈ కేస్ లాస్ని బేస్ చేసుకుని ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఇది ఇన్ ఆపరేషన్, నాట్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ఆపరేషన్. ఆపరేషన్ ఇన్ ఏ కాన్స్టిట్యూషనల్ సెన్స్, నాట్ ఇన్ ఆపరేషన్ ఇన్ రియాలిటీ. ఓకే, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ అది ఆపరేషన్లో ఉన్నట్టు కానీ రియాలిటీలో అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. దెన్ దట్ యాక్ట్ ఈజ్ ఇన్వాలిడ్. ఓకే, చూడండి ఇది ఒక క్వశ్చన్, ఇది November 22 ఆర్టీపీలో వచ్చింది.
సో ఇది నేను ఆల్రెడీ 3-4 మంత్స్ బ్యాకే మీకు రివిజన్ ఎగ్జామ్స్లో ఇస్తూ వచ్చాను ఈ క్వశ్చన్. అది లేటెస్ట్గా ఆ టిప్లో ఆ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. ఓకే, రెఫరెన్స్ టు ద రీపీల్డ్ యాక్ట్స్ అని, రెఫరెన్స్ టు ద రీపీల్డ్ యాక్ట్స్ అంటే రిమూవ్ చేసిన యాక్ట్స్ గురించి ఇంకా ఎక్కడైనా రెఫరెన్సెస్ ఉంటే దాని ప్లేస్లో మనం న్యూ యాక్ట్ని యూస్ చేయాలి, దాని ప్లేస్లో న్యూ యాక్ట్ని యూస్ చేయాలి. ఓకే, ఇది May 22 RTP, November 22 RTP. ఇందులో చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ సెక్షన్ 2 క్లాస్ 18 ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 2 క్లాస్ 18 దేనికి సంబంధించింది అంటే కంపెనీ ఇన్ విచ్ పబ్లిక్ ఆర్ సబ్స్టాన్షియలీ ఇంట్రెస్టెడ్. ఈ వర్డ్కి డెఫినేషన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 2 క్లాస్ 18లో కంపెనీ ఇన్ విచ్ పబ్లిక్ ఆర్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్టెడ్ అనడానికి డెఫినేషన్. అందులో ఏం చెప్పారు అంటే వన్ ఆఫ్ ద పాయింట్ ఏంటి, ఈ సెక్షన్ 2 క్లాస్ 18లో చాలా పాయింట్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ఒక పాయింటే మనకు రిలవెంట్ కాబట్టి అదొకటే వాడుతున్నారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్ ఇన్ దట్ సెక్షన్. ఓకే, ఏంటి ఆ సెక్షన్ అంటే సెక్షన్ 25 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్లో సెక్షన్ 25లో ఇన్కార్పొరేట్ అయిన కంపెనీస్ అవన్నీ కూడా ఈ కేటగిరీలో కౌంట్ అవుతాయి. ఏది, కంపెనీస్ ఇన్ విచ్ పబ్లిక్ ఆర్ సబ్స్టాన్షియల్లీ ఇంట్రెస్టెడ్. ఓకే, ఇది కానీ ఇప్పుడు 1956 యాక్ట్ లేదు కదా, 1956 యాక్ట్ లేదు కదా. 1956 యాక్ట్ ఉంటే కంపెనీస్ యాక్ట్ సెక్షన్ కంపెనీస్ యాక్ట్ 1956 సెక్షన్ 25 ఇందులో ఇన్కార్పొరేట్ అయిన కంపెనీస్ అన్ని ఈ కేటగిరీలో కన్సిడర్ చేస్తారు, కంపెనీ ఇన్ విచ్ పబ్లిక్ ఆర్ సబ్స్టాన్షియలీ ఇంట్రెస్టెడ్. కానీ ఇప్పుడు ఈ కంపెనీస్ యాక్ట్ 1956 అన్నది లేదు, రీపీల్ చేశారు. రీపీల్ చేసి ఏం చేశారు, మళ్ళీ రీఎనాక్ట్ చేశారు. రీపీల్డ్ అండ్ రీఎనాక్టెడ్, రీపీల్డ్ అండ్ రీఎనాక్టెడ్, రీపీల్డ్ అండ్ రీఎనాక్టెడ్. కంపెనీస్ యాక్ట్ 1956 రిమూవ్ చేశారు, రీపీల్ చేశారు. దాని ప్లేస్లో కంపెనీస్ యాక్ట్ 2013 రీఎనాక్ట్ చేశారు, కంపెనీస్ యాక్ట్ 2013. కాబట్టి మీరు ఏదైనా యాక్ట్ చదువుతున్నప్పుడు ఎక్కడెక్కడైతే మీకు 1956 అని ఉందో మీరు దాని ప్లేస్లో ఏం చేయాలి, 2013 యాడ్ చేసుకోవాలి. కాబట్టి సెక్షన్ 25 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ అని ఉంటే మనం దాన్ని చదివేటప్పుడు ఎలా చదవాలంటే సెక్షన్ 8 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 అని చదవాలి. 1956 యాక్ట్లో సెక్షన్ 25 అంటే చారిటబుల్ కంపెనీస్, 1956 యాక్ట్లో సెక్షన్ 25 అంటే చారిటబుల్ కంపెనీస్. 2013 యాక్ట్లో చారిటబుల్ కంపెనీస్ ఉన్నాయంటే ఉన్నాయి, ఆ కాన్సెప్ట్ ఉంది. మేబీ సెక్షన్ నంబర్ మారుండొచ్చు అంతే, అర్థమైందా. 1956 యాక్ట్లో కూడా చారిటబుల్ కంపెనీస్ ఉన్నాయి, 2013 యాక్ట్లో కూడా చారిటబుల్ కంపెనీస్ ఉన్నాయి. 1956 యాక్ట్లో చారిటబుల్ కంపెనీస్ సెక్షన్ నెంబర్ ఎంత అంటే 25, 2013 యాక్ట్లో చారిటబుల్ కంపెనీస్ సెక్షన్ నెంబర్ ఎంత అంటే సెక్షన్ 8. సెక్షన్ నంబర్ మారింది కానీ కాన్సెప్ట్ సేమే కదా. సో కాబట్టి ఎక్కడెక్కడైతే సెక్షన్ 25 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1956 అని రెఫర్ చేశారో, ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ యాక్టే కాదు, సెబీ యాక్ట్ కానీ ఎక్కడైనా, ఫెమా యాక్ట్ కానీ ఎక్కడైనా, మీరు ఇండియాలో ఏ లా చదువుతున్నా ఎక్కడైనా కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 25 1956 అని రాశారనుకోండి, దాన్ని మీరు సెక్షన్ 8 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013లో చదవాలి. అప్పట్లో 1956 యాక్ట్లో సెక్షన్ 25, ఇప్పుడు 1956 యాక్ట్ లేదు, దాని ప్లేస్లో 2013 యాక్ట్ వచ్చింది. కాబట్టి ఇది సెక్షన్ 8 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 అని చదవాలి. This has to be read as a section 8 of the Companies Act 2013. So Companies Act 2013 section 8 లో రెఫర్ చేయాలి. That should be done. Okay, అది ఇది November 22 RTP లేటెస్ట్గా ఇచ్చింది. మీకు గుర్తుంటే ఆల్రెడీ ఈ పాయింట్ నేను క్లాస్తో చెప్పాను మీకు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 2 క్లాస్ 18 కంపెనీస్ ఇన్ విచ్ పబ్లిక్ ఆర్ సబ్స్టాన్షియలీ ఇంట్రెస్టెడ్ అని. నెక్స్ట్, సో ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా. డ్యూటీ టు బి టేకెన్ ప్రోరాటా ఇన్ ఎనాక్ట్మెంట్స్. ప్రోరాటా అంటే ప్రపోర్షనేట్ అని అర్థం. ఓకే, సో ప్రపోర్షనేట్ అని హయ్యర్ క్వాంటిటీ మీద ట్యాక్స్ ఇంపోజ్ చేస్తే అది లోయర్ క్వాంటిటీ మీద, లోయర్ లెంత్ మీద కూడా అప్లై అవుతుంది. ఓకే, ట్యాక్స్ ఇంపోజ్ చేసినప్పుడు కొన్ని ట్యాక్సెస్ క్వాంటిటీ బేస్ చేసుకొని ఇంపోజ్ చేస్తారు, కొన్ని ట్యాక్సెస్ వాల్యూ, కొన్నేమో మెజర్ ఆర్ లెంత్ అనుకోండి, కొన్ని మెజర్ ఆర్ లెంత్ అనుకోండి. అది లెస్సర్ క్వాంటిటీకి, లెస్సర్ వెయిట్కి, లెస్సర్ వాల్యూ కూడా అప్లై అవుతుంది. ఓకే, అది సో ఫర్ ఎగ్జాంపుల్ అలా మనకు 1000 రూపీస్ పర్ కేజీ ట్యాక్స్ వేస్తే అది 500 grams హాఫ్ కేజీకి కూడా ట్యాక్స్ అప్లై అవుతుంది. మినిమం 1000 kg 1 kg ఇంపోర్ట్ చేస్తేనే ట్యాక్స్ అని అలా రూల్ ఏం లేదు. ఓకే, 1000 రూపీస్ పర్ కేజీ ఇలా ఇవ్వచ్చు, లేదా 1000 రూపీస్ పర్ స్క్వేర్ మీటర్ పర్ మీటర్ ఆర్ 100 meters ఇలా రాసుకోవచ్చు. 1000 రూపీస్ ఫర్ ఎవ్రీ 100 meters, 1000 రూపీస్ ఫర్ ఎవ్రీ 100 meters ఇలా లెంత్లో ఇవ్వచ్చు. ఇది క్వాంటిటీ ఆర్ వెయిట్, ఇదేమో లెంత్. క్వాంటిటీ ఆర్ వెయిట్, ఇదేమో లెంత్. నెక్స్ట్ అలాగే వాల్యూ కూడా ఇవ్వచ్చు, ఓకే, 2000 రూపీస్ ఫర్ ఎవ్రీ 1 lakh, ఫర్ ఎవ్రీ 1 lakh వర్త్ గూడ్స్, ఫర్ ఎవ్రీ 1 lakh వర్త్ గుడ్స్. ఇది వాల్యూ బేస్ చేసుకుని ఉంటుంది. సో యాక్ట్లో ఇలా ఇచ్చినప్పుడు, కస్టమ్స్ యాక్ట్లో ఇలా ఇచ్చినప్పుడు పర్ కేజీ 1000 రూపీస్ అన్నారు,
పర్ కేజీ 1000 రూపీస్ అన్నారు. మనం హాఫ్ కేజీనే ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, 500 గ్రామ్స్ ఆర్ హాఫ్ కేజీనే ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ట్యాక్స్ ఏం లేదు అని కాదు, అర్థమైందా? ట్యాక్స్ ఏం లేదని ప్రపోర్షనేట్గా 500 రూపీస్ పే చేస్తాం. అలాగే 20 మీటర్స్ ఇంపోర్ట్ చేశారనుకోండి 200 రూపీస్ ట్యాక్స్ పే చేయాలి, ప్రపోర్షనేట్గా ఉంటుంది. అలాగే ఫర్ ఎవ్రీ 1 lakh అన్నారు, మనం 80,000 వర్త్ గుడ్సే ఇంపోర్ట్ చేసాం, 80,000 వర్త్ గుడ్సే ఇంపోర్ట్ చేసాం, అప్పుడు 2000లో 80% అంటే 1600, అలా ప్రపోర్షనేట్గా. అంటే వాళ్ళు ఇచ్చిన క్వాంటిటీ కానీ లెంత్ కానీ లేదా వాల్యూ కానీ అంతకన్నా మనం తక్కువ గూడ్స్ ఇంపోర్ట్ చేసినా దాని మీకు ఒక ట్యాక్స్ అప్లై అవుతుంది. వాళ్ళు రెఫరెన్స్ ఇచ్చిన క్వాంటిటీ కానీ లెంత్ కానీ వాల్యూ కానీ మనం అంత కాకుండా అంతకన్నా తక్కువ ఇంపోర్ట్ చేసుకున్న ఈవెన్ దెన్ కస్టమ్స్ డ్యూటీ విల్ బి అప్లికబుల్. ఓకే, నెక్స్ట్ ఒక అథారిటీకి పవర్ ఇస్తే ఆ పవర్ని ఎన్ని టైమ్స్ అయినా ఎక్సర్సైజ్ చేయొచ్చు. మేబీ ఎక్సర్సైజ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఒక అథారిటీకి ఒక యాక్ట్లో పవర్ ఇస్తే ఆ పవర్ని ఎన్నిసార్లైనా అథారిటీ యూస్ చేసుకోవచ్చు. డైరెక్టర్స్ మీటింగ్ కండక్ట్ చేయకపోతే ట్రిబ్యునల్ కండక్ట్ చేయొచ్చు. అలా ఎన్ని ఇయర్స్ కండక్ట్ చేయొచ్చు అంటే ఎన్ని ఇయర్స్ అయినా కండక్ట్ చేయొచ్చు. కంపెనీ అకౌంట్స్లో ఫ్రాడ్ ఉంటే అకౌంట్స్ని రీఓపెన్ చేయొచ్చు. అలా ఎన్నిసార్లు ఎన్ని ఇయర్స్ అకౌంట్స్ రీఓపెన్ చేయొచ్చు అంటే ఎన్ని ఇయర్స్ అయినా రీఓపెన్ చేయొచ్చు. ఓకే, అది ప్రీవియస్ ఇయర్ అకౌంట్స్లో ఫ్రాడ్ ఉంది, రీఓపెన్ చేస్తారు. కరెంట్ ఇయర్స్ అకౌంట్స్లో మళ్ళీ ఫ్రాడ్ ఉందని మళ్ళీ డౌట్ వచ్చింది, మళ్ళీ కరెంట్ ఇయర్ అకౌంట్స్ కూడా రీఓపెన్ చేయొచ్చు అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఓకే, అది రైట్. పవర్ మే బి ఎక్సర్సైజ్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ యాజ్ అండ్ వెన్ అకేషన్ రిక్వైర్స్. ఒక యాక్ట్లో ఒక అథారిటీకి పవర్ ఇస్తే ఆ పవర్ని మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు, ఒక్కసారే యూస్ చేయాల్సిన అవసరం లేదు, మల్టిపుల్ టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సుపీరియర్కి ఏ ప్రొవిజన్స్ అయితే అప్లై అవుతాయో వాళ్ళ కింద వర్క్ చేసే సబార్డినేట్స్ కూడా సేమ్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. సుపీరియర్కి ఏ ప్రొవిజన్స్ అయితే అప్లై అవుతాయో వాళ్ళ కింద వర్క్ చేసే సబార్డినేట్స్ కూడా అదే ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. ఆర్ఓసికి ఏ ప్రొవిజన్స్ అయితే అప్లై అవుతాయో వాళ్ళ కింద వర్క్ చేసే ఏఆర్ఓసి, అసిస్టెంట్ ఆర్ఓసి లేదా డెప్యూటీ ఆర్ఓసి, అడిషనల్ ఆర్ఓసి, వీళ్ళందరికీ కూడా సేమ్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. మెయిన్ ఆర్ఓసికి ఏ ప్రొవిజన్స్ అయితే అప్లై అవుతాయో అసిస్టెంట్ ఆర్ఓసి, డెప్యూటీ ఆర్ఓసి ఆర్ అడిషనల్ ఆర్ఓసి వీళ్ళందరికీ కూడా సేమ్ ప్రొవిజన్స్. కమిషనర్స్కి ఆర్ఓసిస్కి డిజిగ్నేషన్, అసిస్టెంట్ కమిషనర్, డెప్యూటీ కమిషనర్, అడిషనల్ కమిషనర్, జాయింట్ కమిషనర్ ఇలా ఉంటాయి. కాబట్టి మెయిన్ కమిషనర్కి ఏ ప్రొవిజన్స్ అయితే అప్లికబుల్ అవుతాయో వాళ్ళ కింద ఉన్న వాళ్ళకు కూడా ఇదే ప్రొవిజన్స్ అన్నీ అప్లై అవుతాయి. సేమ్ ప్రొవిజన్స్ విల్ బి అప్లికబుల్. నెక్స్ట్, సో ఇక్కడ పవర్ టు మేక్ రూల్స్ బిట్వీన్ పాసింగ్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద యాక్ట్. పవర్ టు మేక్ రూల్స్ బిట్వీన్ పాసింగ్ అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద యాక్ట్. ఓకే, యాక్ట్ ఫ్రేమ్డ్, రూల్స్ ఫ్రేమ్డ్, యాక్ట్ ఇంప్లిమెంటెడ్, ఇది పర్మిటెడ్, ఇలా ఉండొచ్చు, నో ప్రాబ్లం. అంటే యాక్ట్ ఫ్రేమ్ చేశారు కానీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయకముందే రూల్స్ ఫ్రేమ్ చేశారు, ఇలా చేయొచ్చా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఓకే, యాక్ట్ ఫ్రేమ్ చేసి ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయకముందే రూల్స్ ఫ్రేమ్ చేశారు, అలా ఫ్రేమ్ చేయొచ్చా అంటే ఆన్సర్ ఈజ్ ఎస్, దట్ ఈస్ పాసిబుల్. ఓకే, కానీ యాక్ట్ ఫ్రేమ్ చేశారు, యాక్ట్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, రూల్స్ ఫ్రేమ్ చేశారు, రూల్స్ ఫ్రేమ్ చేసిన తర్వాత అప్పుడు రూల్స్ ఇంప్లిమెంట్ చేసి తర్వాత యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇక్కడ రూల్స్ ఇంప్లిమెంటెడ్, ఫస్ట్ యాక్ట్ ఫ్రేమ్డ్, సెకండ్ రూల్స్ ఫ్రేమ్డ్, థర్డ్ యాక్ట్ ఇంప్లిమెంటెడ్ అండ్ రూల్ ఇంప్లిమెంటెడ్, దిస్ ఇస్ పర్మిటెడ్. ఫస్ట్ యాక్ట్ ఫ్రేమ్ చేసి తర్వాత రూల్స్ ఫ్రేమ్ చేసి రూల్స్ ఇంప్లిమెంట్ చేసి తర్వాత యాక్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే దిస్ ఈజ్ ప్రొహిబిటెడ్, ఇలా చేయకూడదు. ఓకే, అంటే యాక్ట్ ఫ్రేమ్ చేసిన తర్వాత యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే లోపు మధ్యలో రూల్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు కానీ ఇంప్లిమెంట్ చేయకూడదు. రూల్స్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలంటే ఓన్లీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాతనే రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలి, దిస్ ఈస్ ద పాయింట్. ఓకే, చూడండి, మేకింగ్ ఆఫ్ రూల్స్, అక్కడ మీరు క్వశ్చన్ చదివితే అర్థమవుద్ది. రూల్స్ మనం ఏం చేయొచ్చు, ఓన్లీ మేక్ చేయొచ్చు, ఫ్రేమ్ చేయొచ్చు ఎప్పుడు, యాక్ట్ పాస్ చేసిన తర్వాత యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే టైం గ్యాప్లో రూల్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఫస్ట్ యాక్ట్ పాస్ చేస్తాం, తర్వాత యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తాం, ఈ టైం గ్యాప్లో రూల్స్ ఫ్రేమ్ చేయొచ్చు అంతే, రూల్స్ ఇంప్లిమెంట్ చేయకూడదు. సో యాక్ట్ ఇంప్లిమెంట్ అయిన తర్వాతనే రూల్స్ ఇంప్లిమెంట్ అవుతాయి. ఓకే, విల్ కంటిన్యూ ఆఫ్టర్ ద బ్రేక్. ఓకే, కమ్ అట్ 5:30. Completed? Right. So same offense covered under multiple acts. సో ఒకటే అఫెన్స్ మల్టిపుల్ యాక్ట్స్లో కవర్ అయినప్పుడు సో పనిష్మెంట్ మాత్రం ఒకటే ఉంటుంది. ఓకే, సో ప్రాస్పెక్టస్లో మిస్స్టేట్మెంట్ ఉంటే పనిష్మెంట్ విల్ బి either అండర్ కంపెనీస్ యాక్ట్ 2013 ఆర్ అండర్ సెబీ యాక్ట్.
ప్రాస్పెక్టస్ లో మీ స్టేట్మెంట్ ఉంటే పనిష్మెంట్ విల్ బి ఎయిదర్ అండర్ కంపెనీస్ యాక్ట్ ఆర్ అండర్ సెబీ యాక్ట్, బట్ నాట్ బోత్. ఒక అఫెన్స్ మల్టిపుల్ యాక్ట్స్ లో కవర్ అయినప్పుడు పనిష్మెంట్ మాత్రం ఒక యాక్ట్ లోనే ఇవ్వాలి. ఫర్ సేమ్ అఫెన్స్ పనిష్మెంట్ కెనాట్ బి ఇంపోజ్డ్ అండర్ మల్టిపుల్ యాక్ట్స్. ఓకే, సో షల్ నాట్ బి పనిష్డ్ ట్వైస్ ఫర్ ద సేమ్ అఫెన్స్. ఓకే, షల్ నాట్ బి పనిష్డ్ ట్వైస్ ఫర్ ద సేమ్ అఫెన్స్. షల్ నాట్ బి పనిష్డ్ ట్వైస్ ఫర్ ద సేమ్ అఫెన్స్. ఒకటే అఫెన్స్కి మల్టిపుల్ పనిష్మెంట్స్ ఇంపోజ్ చేయకూడదు. ఒకటే అఫెన్స్కి మల్టిపుల్ పనిష్మెంట్స్ ఇంపోజ్ చేయకూడదు, అది ఫస్ట్ పాయింట్. ఓకే, కానీ మల్టిపుల్ యాక్ట్స్లో ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ప్రాసిక్యూటెడ్, అక్యూజ్డ్ అంటే ఎవరి మీద అయితే అలిగేషన్స్ వచ్చాయి అతనే అక్యూజ్డ్. అక్యూజ్డ్ అంటే ఎవరి మీద అయితే అలిగేషన్స్ వచ్చాయి అతనే అక్యూజ్డ్. మీకు చెప్పాలంటే డిఫెండెంట్ అనుకోవచ్చు. మీకు ప్లెయింటిఫ్ డిఫెండెంట్ అంటాం కదా. సో కేసు ఫైల్ చేసిన పర్సన్ ప్లెయింటిఫ్, డిఫెండెంట్ మిస్టేక్ చేశాడని ప్లెయింటిఫ్ కంప్లైంట్ ఫైల్ చేయాలి. సో దాన్నే ఇక్కడ అతన్ని అక్యూజ్డ్ అంటాం. ఎవరి మీద అయితే అలిగేషన్స్ వచ్చి అతనే అక్యూజ్డ్. అతను ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, మల్టిపుల్ యాక్ట్స్లో ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, కానీ పనిష్మెంట్ మాత్రం ఒక యాక్ట్లోనే ఇవ్వాలి. అంటే 2 యాక్ట్స్లో పనిష్ చేయకూడదు అని చెప్పారు, కానీ 2 యాక్ట్స్లో ఇన్వెస్టిగేట్ చేయకూడదు అని చెప్పలేదు. ఓకే, ఒకే అఫెన్స్ని 2 యాక్ట్స్లో పనిష్ చేయకూడదు అని చెప్పారు, కానీ 2 యాక్ట్స్లో ఇన్వెస్టిగేషన్ చేయకూడదని కాదు. మల్టిపుల్ యాక్ట్స్లో ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్స్ క్లోజ్ అయిన తర్వాత ఫైనల్గా పనిష్మెంట్ మాత్రం ఏదో ఒక యాక్ట్లోనే ఉండాలి. ఓకే, అది మల్టిపుల్ యాక్ట్స్లో పనిష్ చేయకూడదు. దట్ డజంట్ మీన్ దట్ మల్టిపుల్ యాక్ట్స్లో ఇన్వెస్టిగేట్ చేయకూడదని కాదు. ఓకే, నో పర్సన్ షల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ట్వైస్ ఫర్ ద సేమ్ అఫెన్స్. దెర్ ఈస్ ఓన్లీ రిస్ట్రిక్షన్ టు ద పనిష్మెంట్. దెర్ ఈస్ ఓన్లీ రిస్ట్రిక్షన్ టు ద పనిష్మెంట్. దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్ టు ద ట్రయల్, ఆర్ ట్రయల్ అంటే ఇన్వెస్టిగేషన్. ఓకే, సో 2 యాక్ట్స్లో పనిష్ చేయకూడదు అన్నది మాత్రమే రిస్ట్రిక్షన్, కానీ 2 యాక్ట్స్లో ఇన్వెస్టిగేషన్ చేయకూడదని కాదు. ఆ ట్రయల్, ప్రాసిక్యూషన్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ అనమాట. ఓకే, కాబట్టి 2 యాక్ట్స్లో పనిష్ చేయకూడదు అన్నదే రిస్ట్రిక్షన్, కానీ 2 యాక్ట్స్లో ఇన్వెస్టిగేషన్ చేయకూడదని కాదు. ఓకే, రైట్. నెక్స్ట్, 2 యాక్ట్స్లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఒక యాక్ట్లో అతను అఫెన్స్ చేయలేదని రిలీజ్ చేశారనుకోండి, ఆ ఇంకొక యాక్ట్లో కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ యాక్ట్ డెఫినేషన్లో ఇది అఫెన్స్ కాకపోవచ్చు, ఇంకొక యాక్ట్ డెఫినేషన్లో అఫెన్స్ అవ్వచ్చు. కాబట్టి ఒక యాక్ట్లో అతని మీద కేసు ఫైల్ చేసాం, అతను కేసు గెలిచాడు, అతను అఫెన్స్ చేయలేదని రిలీజ్ చేసేసారు. కంపెనీస్ యాక్ట్, షేర్ హోల్డర్స్ డైరెక్టర్స్ మీద కంపెనీస్ యాక్ట్లో కేసు ఫైల్ చేశారు. సో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కంపెనీస్ యాక్ట్ ప్రొవిజన్స్ అన్ని అబ్జర్వ్ చేసి యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ దిస్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్ అని డైరెక్టర్స్ని రిలీజ్ చేశారు. అక్విటల్ అంటే అలా రిలీజ్ చేయడం అనమాట. పనిష్ చేస్తే కన్విక్షన్ అంటారు. ఒక పర్సన్ అఫెన్స్ చేశాడు అని కన్ఫర్మ్ చేస్తే దాన్ని కన్విక్షన్. ఒక పర్సన్ అఫెన్స్ చేయలేదు అని రిలీజ్ చేస్తే దాన్ని అక్విటల్. ఓకే, సో దోషి అంటే కన్విక్షన్, నిర్దోషి అంటే అక్విటల్. అలా ఒక పర్సన్ ఆ తప్పు చేశాడు, అఫెన్స్ చేశాడు, దోషి అని కోర్టు కన్ఫర్మ్ చేస్తే కన్విక్షన్ అని. లేదు, ఆ పర్సన్ తప్పు చేయలేదు, నిర్దోషి అని కోర్టు వదిలేసి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అక్విటల్. ఒక యాక్ట్లో అక్విటల్ వదిలేశారు, దట్ డజంట్ మీన్ దట్ ఇంకొక యాక్ట్లో పనిష్ చేయకూడదని ప్రొహిబిషన్ లేదు. కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఇది అఫెన్స్ కాదు, రిలీజ్ చేశారు. అంతేగాని సెబీ యాక్ట్, కంపెనీస్ యాక్ట్ ప్రకారం రిలీజ్ చేశారు కాబట్టి సెబీ యాక్ట్లో పనిష్ చేయకూడదు అలా ఏం లేదు. ఓకే, సో కాబట్టి సెబీ యాక్ట్లో పనిష్ చేయొచ్చు. ఒక యాక్ట్లో రిలీజ్ చేసి వదిలేసినంత మాత్రాన ఇంకొక యాక్ట్లో కూడా వదిలేయాల్సిన రూల్ ఏం లేదు. ఓకే, రైట్. అది సో డ్యూయల్ పనిష్మెంట్ ఈస్ ప్రొహిబిటెడ్. సో ఒకటే అఫెన్స్కి మల్టిపుల్ పనిష్మెంట్స్ ఇవ్వకూడదు, అంతేకాని మల్టిపుల్ అఫెన్సెస్కి మల్టిపుల్ పనిష్మెంట్స్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే 1 అఫెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పనిష్మెంట్ అని చెప్పారు. 1 పర్సన్ ఈజ్ ఈక్వల్ టు 1 పనిష్మెంట్ కాదు. 1 అఫెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పనిష్మెంట్, 1 పర్సన్ ఈజ్ ఈక్వల్ టు 1 పనిష్మెంట్ కాదు. రెండింటికి తేడా ఉంటుంది. ఒకటే పర్సన్కి మల్టిపుల్ పనిష్మెంట్స్ ఇవ్వకూడదు, అలా కాదు యాక్ట్ చెప్తుంది. ఒక అఫెన్స్కి మల్టిపుల్ పనిష్మెంట్స్ ఇవ్వకూడదు. ఒక పర్సన్ 2 అఫెన్సెస్ చేస్తే 2 పనిష్మెంట్స్ వస్తాయి. ఓకే, సో 1 అఫెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పనిష్మెంట్. 1 అఫెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పనిష్మెంట్. 1 పర్సన్ నాట్ ఈక్వల్ టు 1 పనిష్మెంట్. 1 పర్సన్ నాట్ ఈక్వల్ టు 1 పనిష్మెంట్. ఒక పర్సన్కి ఒక పనిష్మెంట్ అని కాదు, ఒక అఫెన్స్కి ఒక పనిష్మెంట్. ఒక పర్సన్ కంపెనీస్ యాక్ట్లో ఒక అఫెన్స్ చేశాడు, సెబీ యాక్ట్లో ఇంకొక డిఫరెంట్ అఫెన్స్ చేశాడు, సేమ్ అఫెన్స్ కాదు. మరి అప్పుడు 2 టైమ్స్ పనిష్మెంట్ ఉంటుందంటే ఆన్సర్ ఇస్ ఎస్. కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఒక 5 years ఇంప్రిజన్మెంట్, సెబీలో ఒక 5 years ఇంప్రిజన్మెంట్ అంటే ఆన్సర్ ఇస్ ఎస్, బికాస్ ద అఫెన్స్ ఈజ్ డిఫరెంట్. ఓకే, ఒక పర్సన్కి ఒక పనిష్మెంట్ అని చెప్పట్లేదు వాళ్ళు, ఒక అఫెన్స్కి ఒక పనిష్మెంట్ అన్నాం. సో కాబట్టి ఒక పర్సన్ 2 డిఫరెంట్ అఫెన్సెస్ చేస్తే 2 డిఫరెంట్ పనిష్మెంట్స్ ఉంటాయంటే ఆన్సర్ ఈజ్ ఎస్. 2 డిఫరెంట్ అఫెన్సెస్ చేస్తే 2 డిఫరెంట్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఒక అఫెన్స్ చేస్తే ఒకటే పనిష్మెంట్. ఓకే, అది. సో కాబట్టి ఇక్కడ లాస్ట్ పాయింట్ మనం ఏం రాసుకున్నాం? ఓకే, డ్యూయల్ పనిష్మెంట్ ఎప్పుడు 2 అఫెన్సెస్ సేమ్ అవుతాయి. 2 యాక్ట్స్లో కవర్ అయింది సేమ్ అఫెన్స్ అవుతాయి. ఒక్కొక్క యాక్ట్లో ఒక్కొక్క అఫెన్స్ కవర్ అయినప్పుడు మల్టిపుల్ పనిష్మెంట్స్ అట్రాక్ట్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. పనిష్మెంట్ అండర్ 2 enactments. For the same offense, punishment under 2 enactments.
నెక్స్ట్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మా సర్వీస్ బై పోస్ట్. మీనింగ్ ఆఫ్ సర్వీస్ బై పోస్ట్. ఓకే, ఒక డాక్యుమెంట్ని పోస్ట్లో సెండ్ చేసేటప్పుడు ఏ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ప్రాపర్గా అడ్రస్ కరెక్ట్గా మెన్షన్ చేయాలి, ముందే మనీ పే చేయాలి, రిజిస్టర్డ్ పోస్ట్లో పోస్ట్ చేయాలి, ఆర్డినరీ పోస్ట్ కాకుండా రిజిస్టర్డ్ పోస్ట్లో పోస్ట్ చేయాలి. వీటికి సంబంధించిన కేస్ లాస్, ఆ కేస్ లాస్ ఉంటాయి చూడండి, ఏవో అక్కడ కేస్ లాస్ ఇక్కడ చూడండి. కేస్ లా నెంబర్ 21 చూడండి, యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్. ఓకే, యాక్ట్లో రిజిస్టర్డ్ పోస్ట్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ అని ఉంది, కానీ వాళ్ళు యూజ్ చేసింది రిజిస్టర్డ్ పోస్ట్. బోత్ ఆర్ డిఫరెంట్. యాక్ట్లో రిజిస్టర్డ్ పోస్ట్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ ఉన్నప్పుడు అదే యూజ్ చేయాలి. అది కాకుండా నార్మల్ రిజిస్టర్డ్ పోస్ట్ చేస్తే దెన్ ఇట్ విల్ బి ఇన్వాలిడ్. ఓకే, సో ప్రొటెక్షన్ ఆఫ్ ప్రిజంప్షన్ షెల్ నాట్ అప్లై. ఓకే, నైదర్ టీనబుల్ మీన్స్ నాట్ యాక్సెప్టబుల్ అని. ఓకే, సో యాక్ట్లో రిజిస్టర్డ్ పోస్ట్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ యూజ్ చేయాలి అన్నప్పుడు మీరు రిజిస్టర్డ్ పోస్ట్ మాత్రమే యూజ్ చేస్తే యాక్సెప్టబుల్ కాదు. వెన్ ద యాక్ట్ సేస్ ఎ పర్టికులర్ డాక్యుమెంట్ హ్యాస్ టు బి సెంట్ ఓన్లీ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ అండ్ యు ఆర్ సెండింగ్ ద డాక్యుమెంట్ ఓన్లీ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్, సో దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ పోస్ట్, దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ నోటీస్. అది ఓల్డ్ కేసులో, అది మనకు సిలబస్లో లేదు, కానీ అదే కాన్సెప్ట్ మనకు సిలబస్లో ఉన్న కేసుని ప్రకారం కవర్ చేయాలంటే ఇది రిపోర్టింగ్ ఆఫ్ ఫ్రాడ్స్ బై ఆడిటర్ అండ్ అదర్ మ్యాటర్స్. సో మోర్ దాన్ 1 crore ఫ్రాడ్ అమౌంట్ ఉంటే ఆడిటర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. చదివే ఉంటారు కదా మీరు. ఫ్రాడ్ అమౌంట్ కనుక మోర్ దాన్ 1 crore ఉంటే ఆడిటర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, సో ద రిపోర్ట్ షెల్ బి సెంట్ టు ద సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇన్ ఎ సీల్డ్ కవర్ బై రిజిస్టర్డ్ పోస్ట్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు జనరల్ క్లాజెస్ యాక్ట్లో రిజిస్టర్డ్ పోస్ట్ అని చెప్పారు. ఎప్పుడు మనం ఏదైనా ఒక యాక్ట్ చదువుతున్నప్పుడు ఆ యాక్ట్లో ఏం మెన్షన్ చేయకపోతే అప్పుడు జనరల్ క్లాస్ యాక్ట్ యూస్ చేస్తాం. మీరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చదువుతున్నారు, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ చదువుతున్నారు, అందులో పోస్ట్ చేయమని చెప్పారు కానీ ఎలా పోస్ట్ చేయాలో చెప్పలేదు, అప్పుడు జనరల్ క్లాజెస్ యాక్ట్ అప్లై చేస్తాం, ఓన్లీ రిజిస్టర్డ్ పోస్ట్. కానీ ఎప్పుడైతే ఇలా క్లియర్గా చెప్పారో, ఒక పర్టికులర్ మెథడ్ చెప్పి ఇందులోనే పోస్ట్ చేయాలి, రిజిస్టర్డ్ పోస్ట్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ లేదా స్పీడ్ పోస్ట్, ఈ రెండిట్లో ఏదో ఒకటే యూజ్ చేయాలని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇదే యూజ్ చేయాలి. నార్మల్ రిజిస్టర్డ్ పోస్ట్ యూజ్ చేయకూడదు, ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. When the act says you have to send a particular document only through registered post acknowledgement due, whereas you are sending through normal registered post, it is not acceptable. కాబట్టి దీన్ని ఎగ్జాంపుల్గా ఫ్రేమ్ చేసి క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. యాజ్ పర్ సెక్షన్ 143 subsection 12 of the Companies Act 2013, auditor shall report the frauds if the fraud amount is more than 1 crore. So in that case, so how the auditor has to send, whether sending by the registered post is valid ante answer is no. It has to be sent through registered post acknowledgement due. అదొకటి. Endorsement of refusal. Presumed that notice has been served. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదని మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఇచ్చినప్పుడు అక్కడ యాక్చువల్గా ఓనర్ లేడు, ఓనర్ వేరే ఎక్కడో షిఫ్ట్ అయిపోయాడు, అక్కడ ఒక టెనెంట్ ఉన్నాడు. టెనెంట్ ఆ నోటీస్ నాకు సంబంధం లేదని రెఫ్యూజ్ చేశాడు. ఎండార్స్మెంట్ ఆఫ్ రెఫ్యూజల్ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ మున్సిపాలిటీ వాళ్ళకు లెటర్ రిటర్న్ ఇచ్చేశారు. ఏంటంటే అక్కడ ఉన్న టెనెంట్ రెఫ్యూజ్ చేశాడు తీసుకోనని చెప్పి. ఇప్పుడు మున్సిపాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నోటీస్ ఇచ్చినట్ట అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. అంటే నోటీస్ అక్కడికి రీచ్ అయింది, కానీ అక్కడ ఆ పర్సన్ లేడు, వేరే పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు మేము తీసుకోమని చెప్పి రిజెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు మున్సిపాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నోటీస్ ఇచ్చినట్ట అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఆ ప్లేస్లో అతను ఉండకుండా వెకేట్ చేసి వేరే వాళ్ళ నుంచి అతని ప్రాబ్లం. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఈ కేసులో జరిగింది ఏంటి, ఒక పర్సన్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదు, మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆ ఓనర్ అక్కడ ఉండట్లేదు, ఓనర్ ఎక్కడో వేరే దగ్గర ఉంటున్నాడు. ఆ ప్రాపర్టీ టెనెంట్స్కి ఎవరికో రెంట్కి ఇచ్చేశాడు. అక్కడ ఉన్న టెనెంట్స్ ఈ లెటర్తో మాకు సంబంధం లేదు, ఇది ఓనర్ కట్టాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్, మాకు సంబంధం లేదని ఆ నోటీస్ తీసుకోలేదు. అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన నోటీసు తీసుకోలేదు. అదే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తిరిగి మళ్ళీ మున్సిపాలిటీకి ఇచ్చేశారు. డెస్టినేషన్లో రిసీవ్ చేసుకోకపోతే ఏం చేస్తారు, మళ్ళీ సెండర్కి తిరిగి ఇచ్చేస్తారు. సో పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ తిరిగి మున్సిపాలిటీకి ఇచ్చేస్తారు. ఏంటంటే అక్కడ టెనెంట్ ఉన్నాడు, అతను రెఫ్యూజ్ చేశాడు. ఎండార్స్మెంట్ అంటే రీజన్ రాయడం, ఎందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ బ్యాక్ తెచ్చి మున్సిపాలిటీకే ఇచ్చారు, వాళ్ళు రీజన్ చెప్పారు. ఎండార్స్మెంట్ అంటే అలా రీజన్ రాయడం. వాళ్ళు రాసిన రీజన్ ఏంటి, టెనెంట్ తీసుకోనని రెఫ్యూజ్ చేశాడు.
పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే టెనెంట్ ఈ డాక్యుమెంట్ తీసుకొనని రిఫ్యూజ్ చేశాడు. కానీ ఇప్పుడు మున్సిపాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నోటీస్ ఇచ్చినట్టే కౌంట్ చేస్తారు. ఆ నోటీస్లో ఒక 1 month టైం రెఫర్ చేశారనుకోండి, విత్ ఇన్ 1 month ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ దిస్ నోటీస్ యూ హావ్ టు పే ద ట్యాక్స్, అదర్వైజ్ యువర్ ప్రాపర్టీస్ విల్ బి సీజ్డ్ అని కనుక ఆ నోటీస్లో రాస్తే, ఇప్పుడు ఆ టెనెంట్ రిఫ్యూజ్ చేశాడు కదా, ఆ రోజు నుంచే నోటీస్ ఇచ్చినట్టుగానే కౌంట్ చేస్తారు. ఆ రోజు నుంచి 1 month వరకు వెయిట్ చేస్తారు, ట్యాక్స్ కట్టకపోతే ప్రాపర్టీ సీజ్ చేస్తారు. సార్ అక్కడ ఓనర్ లేడు కదండి సార్, ఓనర్కి తెలియదు కదంటే అది ఓనర్ ప్రాబ్లం. ఆ ప్లేస్లో ఉండడం ఓనర్ ప్రాబ్లం. ఆ ప్లేస్లో అతను లేకుండా టెనెంట్ ఎవరు ఉన్నా సరే ఆ డాక్యుమెంట్స్ రిసీవ్ చేసుకునేటట్టుగా ఉండడం అతని రెస్పాన్సిబిలిటీ. అర్థమైందమ్మా? అక్కడ టెనెంట్ ఉన్నాడు, ఈ నోటీస్తో నాకు సంబంధం లేదని చెప్పారు, కానీ మనం ఆ నోటీస్లో ఏం రాసాం, విత్ ఇన్ 1 month ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ద నోటీస్ యూ హ్యావ్ టు పే ఆల్ ద ప్రాపర్టీ ట్యాక్సెస్ డ్యూ, అదర్వైజ్ యువర్ ప్రాపర్టీ విల్ బి ఆక్షన్ అండ్ సోల్డ్ అని రాసాం. అక్కడ టెనెంట్ ఉన్నాడు, ఈ నోటీస్తో నాకు సంబంధం లేదని రిఫ్యూజ్ చేశాడు, కానీ మున్సిపాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నోటీస్ ఇచ్చినట్టే వాళ్ళు అక్కడి నుంచి 30 days కౌంట్ చేస్తారు. ఆ విషయం ఓనర్కి తెలియకపోయినా అక్కడి నుంచి 30 days కౌంట్ చేసి నోటీస్ ఇచ్చినట్టుగా ట్రీట్ చేసి ప్రాపర్టీ సేల్ చేస్తారు. అది సో డీమ్డ్ టు హ్యావ్ బీన్ గివెన్. ఓకే, ప్రిజ్యూమ్డ్ దట్ నోటీస్ హ్యాస్ బిన్ సర్వ్డ్ అంటే ఇట్ ఈస్ డీమ్డ్ దట్ నోటీస్ హ్యాస్ బిన్ గివెన్. ఓకే, ఇట్ ఈస్ డీమ్డ్ దట్ నోటీస్ హ్యాస్ బిన్ గివెన్. సో రెఫ్యూజ్ చేసినప్పుడు తీసుకునే వాళ్ళు డెస్టినేషన్లో ఉన్న వాళ్ళు తీసుకోకుండా రెఫ్యూజ్ చేస్తే, సో గివర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినట్టుగానే ట్రీట్ చేస్తారు. సెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫ్రమ్ ద సెండర్ పాయింట్ ఆఫ్ వ్యూ ద నోటీస్ ఈస్ డీమ్డ్ టు హ్యావ్ బిన్ గివెన్. సో ఇఫ్ ద రిసీవర్ refuses to receive, if the receiver refuses to receive, then from the sender's point of view it is deemed that notice has been given. కానీ ఇక్కడ మీరు ఆపోజిట్, దీనికి ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, సో ఇక్కడ నాట్ క్లెయిమ్డ్ నాట్ మెట్ అది కాదు, సర్చింగ్ ఫర్ సమ్ అదర్ థింగ్, ఇంకొక పాయింట్ ఉంటుందమ్మా ఇక్కడ, దిస్ వన్ 14th ఈ ప్రాక్టికల్ క్వశ్చన్ చూడండి, ఫౌండ్ లాక్డ్. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి, ఏ నోటీస్ వాజ్ సర్వ్డ్ ఆన్ మిస్టర్ పి ఫర్ అపియరింగ్ ద కోర్ట్, హవెవర్ నోటీస్ కుడ్ నాట్ బి సర్వ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హౌస్ ఆఫ్ మిస్టర్ పి వాజ్ ఫౌండ్ లాక్డ్. ఇక్కడ ఏంటంటే ఎవరూ లేరు, అక్కడ టెనెంట్ లేడు, ఎవరూ లేడు, కానీ హౌస్ ఏమని ఇచ్చారు, పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమని ఇచ్చారు, డోర్ లాక్డ్ అని ఇచ్చారు. ఇప్పుడు సెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోటీస్ ఇచ్చినట్టు అంటే ఆన్సర్ ఈజ్ ఎస్. ఓకే, డీమ్డ్ దట్ నోటీస్ వాజ్ సర్వ్డ్ ప్రాపర్లీ. ఓకే, అక్కడ టెనెంట్ ఉండి తీసుకొని రిఫ్యూజ్ చేసిన సెండర్ పాయింట్ ఆఫ్, అంటే ఇక్కడ నోటీస్ ఇవ్వడం వరకు మాత్రమే సెండర్ రెస్పాన్సిబిలిటీ, అది రిసీవర్ రిసీవ్ చేసుకోకపోయినా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నోటీస్ ఇచ్చినట్టుగానే ట్రీట్ చేస్తారు. ఓకే, సో డీమ్డ్ దట్ నోటీస్ వాజ్ సర్వ్డ్ ప్రాపర్లీ. సో డోర్ లాక్ ఉన్నా లేదా రిఫ్యూజ్ చేసినా సరే సెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీమ్డ్ దట్ నోటీస్ వాజ్ రిసీవ్డ్ ప్రాపర్లీ. సో నోటీస్ వాజ్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ సర్వ్డ్. డోర్ లాక్ ఉన్నప్పుడు నోటీస్ వాజ్ డీమ్డ్ టు హ్యావ్ బీన్ సర్వ్డ్. సెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోటీస్ ఇచ్చినట్టుగానే ట్రీట్ చేస్తారు. దట్స్ ఇట్. సో జనరల్ క్లాజెస్ యాక్ట్లో అవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు నేను డిస్కస్ చేసినవి. సో ద ఇంటర్ప్రిటేషన్ చాప్టర్, డాక్యుమెంట్ డెఫినేషన్ ఇంపార్టెంట్. డాక్యుమెంట్ డెఫినేషన్. సో 4 elements ఆఫ్ ద డాక్యుమెంట్, 4 elements ఆఫ్ ద డాక్యుమెంట్. ఓకే, 4 elements ఆఫ్ ద డాక్యుమెంట్. ఇందులో మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే సబ్స్టాన్స్. సబ్స్టాన్స్ అంటే ఎ థింగ్ ఆర్ ఆర్టికల్, ఎ థింగ్ ఆర్ ప్రోడక్ట్, ఎ థింగ్ ఆర్ ప్రోడక్ట్. సో సబ్స్టాన్స్ అంటే ఒక వస్తువు, ఒక థింగ్ ఆర్ ప్రోడక్ట్. సో దాన్ని మనం పేపర్ అనుకోవచ్చు, కంప్యూటర్లో టైప్ చేయొచ్చు, పేపర్ మీద రాయొచ్చు, కంప్యూటర్లో టైప్ చేయొచ్చు, స్టీల్ వెజల్స్ మీద టైప్ చేయొచ్చు, స్టీల్ వెజల్స్ మీద టైప్ చేయొచ్చు, లేదా ట్రీ లీవ్స్ మీద రాయొచ్చు. అంటే మనం ఏదో రాయడానికి యూస్ చేస్తే ఒక ప్రోడక్ట్ అనమాట, రాయడానికి యూస్ చేస్తే ప్రోడక్ట్. పేపర్ మీద చేత్తో రాయడం, లేదా కంప్యూటర్లో టైప్ చేయడం, లేదా స్టీల్ వెజల్స్ మీద ఎన్క్రిప్ట్ చేయడం, లేదా ట్రీ లీవ్స్ మీద రాయడం. సో సబ్స్టాన్స్ అంటే ఫస్ట్ అది ఇంపార్టెంట్. డాక్యుమెంట్ అంటే ఏంటంటే ఒక సబ్స్టాన్స్ అనమాట. అది పేపర్ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, ట్రీ లీఫ్ అవ్వచ్చు, స్టీల్ వెజల్ అవ్వచ్చు, అదొక సబ్స్టాన్స్. ఆ సబ్స్టాన్స్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే మన మైండ్లో ఉన్న ఆస్పెక్ట్స్ మర్చిపోకుండా పర్మనెంట్గా రీటైన్ చేసుకోవడం. మెంటల్ ఆర్ ఇంటలెక్చువల్ ఎలిమెంట్స్ టు గివ్ పర్మనెంట్ ఫామ్. మైండ్లో ఉన్న నాలెడ్జ్ని అది మర్చిపోకుండా, ఆ ఇన్ఫర్మేషన్ మర్చిపోకుండా పర్మనెంట్గా రీటైన్ చేసుకోవడానికి రాస్తున్నాం. ఓకే, అది నెక్స్ట్. సో ఈ మైండ్లో ఉన్న మెంటల్ ఆర్ ఇంటలెక్చువల్ ఎలిమెంట్స్, నాలెడ్జ్, అది ఈ పేపర్ మీద రాయాలి. మీ మైండ్లో ఉన్నది పేపర్ మీద రాయాలి. సో ఫస్ట్ పేపర్ కావాలి మీకు. డాక్యుమెంట్ అంటే ఫస్ట్ పేపర్ కావాలి. ఆ పేపర్ ఎందుకు తీసుకున్నారు మీరు? మీ మైండ్లో ఉన్నదాన్ని ఆ పేపర్ మీద రికార్డ్ చేయడానికి. రికార్డ్ చేస్తే పర్మనెంట్గా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ రికార్డ్ చేయడానికి మీకు ఇప్పుడు ఏం కావాలి అంటే ఒక డివైస్ కావాలి, పెన్ కావాలి.
పేపర్ మీద మైండ్లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, అది పేపర్ మీద రికార్డ్ చేయాలి, రిటైన్ చేసుకోవాలంటే మీకు ఒక డివైస్ కావాలి. నేను కంప్యూటర్లో టైప్ చేయాలంటే నాకు కీబోర్డ్ కావాలి, మీరు పేపర్ మీద రాయాలంటే మీకు పెన్ కావాలి, ఒక డివైస్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో ఏముంది, ఏదో మ్యాటర్ ఉంది కదా, నేను చెప్తున్నా రన్నింగ్ నోట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదో ఉన్నాయి, ఇది మ్యాటర్, మీ మైండ్లో ఉన్న మ్యాటర్. సో మీ మైండ్లో ఉన్న మ్యాటర్ మర్చిపోకుండా పర్మనెంట్గా రికార్డ్ చేసుకోవడానికి ఒక పేపర్ తీసుకున్నారు అంటే మైండ్లో నాలెడ్జ్ యాక్వైర్ చేయడం ఫస్ట్ పాయింట్, అంటే క్లాస్లో వినడం ఫస్ట్ పాయింట్, ఇది మ్యాటర్. మీ దగ్గర మ్యాటర్ ఉండాలి. పేపర్ మీద రాస్తారా, కంప్యూటర్లో టైప్ చేస్తారా, గోడల మీద రాస్తారా, డిఫరెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ ఉండాలి, రాయడానికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి, అది ఫస్ట్ పాయింట్. ఆ ఇన్ఫర్మేషన్ మనం మర్చిపోకుండా పర్మనెంట్గా రిటైన్ చేసుకుని ఒక పేపర్ రాస్తాం, ఒక పేపర్ తీసుకుంటాం, ఆ పేపర్ మీద రాయడానికి పెన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ మ్యాటర్ని, మనకు మైండ్లో ఉన్న మ్యాటర్ని పెన్ తీసుకొని పేపర్ మీద రాసినప్పుడు ఎలా అన్నా రాయొచ్చు. సో ఎలా అన్నా అంటే దాని అర్థం ఏంటి, లెటర్స్, ఇంగ్లీష్లో లెటర్స్ రాయొచ్చు, లేదా ఫిగర్స్, నంబర్స్ రాయొచ్చు, లేదా సింబల్స్, చార్ట్స్ రూపంలో అన్నా రాసుకోవచ్చు. ఓకే, అది. సో ఇవన్నీ కలిపితే డాక్యుమెంట్. సో ఫస్ట్ మైండ్లో ఒక మ్యాటర్ ఉంది, అది మెంటల్ ఆర్ ఇంటెలెక్చువల్ ఎలిమెంట్స్ అంటాం, అది మర్చిపోకుండా ఉండడానికి ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం, ఒక పేపర్ తీసుకున్నాం, అది పేపర్ మీద రాయడానికి ఒక డివైస్ తీసుకున్నాం, పెన్, ప్లస్ ఆ మైండ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పేపర్ మీద మనం ఎలా కన్వర్ట్ చేస్తున్నామంటే బై యూజింగ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, లెటర్స్ కానీ, నంబర్స్ కానీ, లేదా సింబల్స్ కానీ యూజ్ చేస్తున్నాం. అది 4 ఎలిమెంట్స్. అర్థమేమో, డాక్యుమెంట్కి ఉండాల్సిన 4 ఎలిమెంట్స్ అవి. నెక్స్ట్, సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ చాప్టర్, గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్. గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ నాట్ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా మీ కెరియర్లో కూడా మీరు ఏ యాక్ట్ చదివినా దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్, గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ లా లూపోల్స్. ఎవరైతే లాలో లూపోల్స్ తీసుకున్నా అంటున్నారో, లాలో లా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కానీ ఎవరు ఫాలో అవ్వరు. మనం ఎప్పుడో 3 days బ్యాక్ ఒక ఆర్టికల్ చదివాను, ఇప్పుడు అందులో రాస్తారు యాంటీ కరప్షన్ లాస్ ఇన్ ఇండియా ఆర్ పేపర్ టైగర్స్ అని రాస్తారు. యాంటీ కరప్షన్ లాస్ ఇన్ ఇండియా ఆర్ పేపర్ టైగర్స్ అన్నారు. పేపర్ మీద టైగర్ బొమ్మ చూసారని భయపడతారు, అలా ఇండియాలో తప్పు చేసే వాళ్ళు ఇండియాలో ఉన్న కరప్షన్ లాస్ గురించి భయపడట్లేదు, ఎందుకంటే పేపర్ టైగర్, యాంటీ కరప్షన్ లాస్ ఇన్ ఇండియా ఆర్ ఇలాగే ఉంది ఆర్టికల్ టైటిల్. ఇండియాలో ఉన్న ఎవరన్నా కరప్ట్ చేయకుండా ఇండియాలో లాస్ ఉన్నాయంటే అవి ఎలా ఉన్నాయంటే పేపర్ టైగర్స్. అమెరికన్ కంపెనీ ఇండియాలో ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్కి బ్రైబ్ ఇచ్చి కాంట్రాక్ట్ తెచ్చుకుంటే ఇండియాలో పనిష్మెంట్ ఇంపోజ్ చేయలేదు, అమెరికాలో పనిష్మెంట్ ఇంపోజ్ చేశారు. మన దేశం పరువు తీసావు కదా అని అక్కడ ఇంపోజ్ చేశారు, ఇక్కడేం లేదు పనిష్మెంట్, ఇక్కడ క్లీన్ చిట్. అలాంటి కేసెస్ చాలా ఇచ్చారు, ఈ టైటిల్ కింద ఇచ్చి అందులో డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు. ఒరాకల్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్కి బ్రైబ్ ఇచ్చి గవర్నమెంట్ నుంచి కాంట్రాక్ట్ తెచ్చుకున్నారు, ఇండియన్ గవర్నమెంట్ వదిలేస్తారు, ఏం పనిష్మెంట్ ఇంపోజ్ చేయలేదు. కానీ ఫారిన్ గవర్నమెంట్, యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఇంపోజ్ చేశారు. ఇది అమెరికాలో ఇన్కార్పొరేట్ చేసిన కంపెనీ కాబట్టి ప్రపంచంలో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా కరప్షన్ ఇవ్వకూడదు. సో అది అమెరికాలో స్ట్రిక్ట్గా పనిష్ చేశారనమాట. ఓకే, ఆ కంపెనీకి hefty పెనాల్టీ, ఇండియాలో పెద్దగా పెనాల్టీ ఏం లేదు, అది. సో అండ్ పేపర్ టైగర్స్ అని. సో కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే లా అదంతా ఎందుకు వస్తాయి, లాలో ఉన్న లూపోల్స్ బేస్ చేసుకుని. ఓకే, లాలో లూపోల్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ వస్తాయి. అక్కడ పనిష్మెంట్ ఉంటుంది కానీ వాళ్ళు చేసింది అది అఫెన్స్ కాదని అలాగే వదిలేస్తారు, అది అఫెన్స్ కాదు అని ఏదో ఒకటి విషయం చెప్పి ఎస్కేప్ అయిపోతారు. కాబట్టి ఇక్కడ చూడండి గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ అది. సో ఇండియాలో చాలా మంది ఎందుకు లాని ఎస్కేప్ అయిపోతారంటే లాలో లూపోల్స్ ఉంటాయి అంటారు. ఎందుకు లాలో లూపోల్స్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఎక్కువగా గ్రామటికల్ ఇంటర్ప్రిటేషనే కోర్ట్స్ వాడతారు కాబట్టి. ఇన్ ఆల్ ఆర్డినరీ కేసెస్ ద గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్ ద సోల్ ఫార్మ్ అలౌబుల్. సో లాలో లూపోల్స్ అంటే ఏంటి, మీరు ఒక మిస్టేక్ చేశారు కానీ లా ప్రకారం అది మిస్టేక్ కాదు, లాలోది కవర్ అవ్వలేదు అంతే కదా. మనం చేసింది మిస్టేక్ అని లాలో కవర్ అవ్వలేదు అంటే లాని మనం చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం, గ్రామటికల్, ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ చదివినట్టుగా లా చదువుతున్నారు, అక్కడే లూపోల్స్ వస్తాయి. మనం చేసిన ఒక యాక్టివిటీ లాలో ఉన్నంత ఈ ప్రొవిజన్స్ని మనం ఒక ఇంగ్లీష్ లెక్చరర్లో చదివితే అందరికీ లూపోల్స్ వస్తాయి. గ్రామటికల్ ఆర్, అండ్, ప్లూరల్, సింగులర్ ఇలాంటి చిన్న వాటిని కూడా చూడి ఎస్కేప్ అయిపోతారు. కాబట్టి ఎందుకు బయట ఎక్కువగా లాలో లూపోల్స్ ఉంటాయంటే బేస్డ్ ఆన్ దిస్ గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్. జనరల్గా కోర్టు దీన్నే ఫాలో అవుతారు కాబట్టి లాలో లూపోల్స్. కొన్ని కేసెస్లో ఎప్పుడైతే కోర్టు గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ ఇగ్నోర్ చేసి లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఫాలో అయ్యారో దర్ ఇస్ నో లూపోల్స్ అనమాట. కోర్ట్స్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఫాలో అవుతే అందులో లాలో లూపోల్స్ అనే ఇష్యూ రాదు మనకు. ఓకే, అది గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ ఫాలో అవుతారు కాబట్టి లాలో లూపోల్స్ వస్తాయి. ఓకే, అది చూడండి గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్, గ్రామటికల్ ఆర్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్. సో
దీన్ని బట్టి మీకు ఒక లెసన్ ఏంటంటే, మీరు లాలో సక్సీడ్ అవ్వాలంటే, అది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అయినా, జిఎస్టీ అయినా, కార్పొరేట్ లా అయినా, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ అయినా, మన ప్రొఫెషన్లో ఉన్న ఏ లాలో మీరు సబ్జెక్ట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ తెలుసుకోవాలని, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ బాగా వస్తేనే లాలో సక్సెస్ అవుతారు. ఓకే, ఎందుకంటే ఎక్కువ కేసెస్లో గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ అన్నారు కాబట్టి, సో లాయర్ అవ్వాలంటే ఫస్ట్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ అవ్వాలి. ఇంగ్లీష్ ప్రొఫెసర్ అవుతే బెటర్ లాయర్ అవుతారు, బెస్ట్ లాయర్ అవుతారు. రీజన్ ఏంటంటే అన్ని కేసెస్లో గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఒక సెంటెన్స్కి ఇంగ్లీష్లో దీనికి మీనింగ్ ఏంటి అంతే. ఇంగ్లీష్లో దానికి మీనింగ్ ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి కదా, నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అవన్నీ మీకు కంప్లీట్గా కమాండ్ ఉండాలి. వాటిని బేస్ చేసుకుని జడ్జిమెంట్స్ అన్నీ వస్తాయి. అర్థమైందా? సో కోర్టులో జడ్జిమెంట్ ఇవ్వాలి. గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ అంటే దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. పాస్ట్ సెంటా, ప్రెజెంట్, పాస్ట్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా, ప్రెజెంట్ కంటిన్యూయింగ్, ఫ్యూచర్ కంటిన్యూయింగ్, ఇవన్నీ వస్తాయి కదా, ఆ టెన్సెస్ అన్నీ కూడా గుర్తుండాలి. దాన్ని బేస్ చేసుకుని జడ్జిమెంట్ ఇస్తారు గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్. దాన్ని బేస్ చేసుకుని జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు బ్లండర్ అవుట్పుట్ వచ్చింది, చాలా వేగ్ అవుట్పుట్ వచ్చింది అన్నప్పుడు దాన్ని ఇగ్నోర్ చేసి లాజికల్ ఫాలో అవుతారు. కానీ జనరల్గా స్ట్రైట్ అవే లాజిక్ వెళ్ళకూడదు, స్ట్రైట్ అవే గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్కి వెళ్ళాలి. గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ ఫాలో అవుతే ఒక బ్లండర్ మీనింగ్ వచ్చింది మనకు, అలాంటి మీనింగ్ అయి ఉండదు, ఒక కామన్ మ్యాన్ ఎవరు కూడా ఇలా అర్థం చేసుకోడు లాని అని అనిపించినప్పుడు మనం లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఫాలో అవుతాం. కానీ జనరల్గా అయితే కోర్టు గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ ఫాలో అవుతారు. అంటే ఎవరైతే నష్టపోయారో వాళ్ళు లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఫాలో అవ్వాలని చూస్తారు, ఎవరైతే మోసం చేశారో వాళ్ళు గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ ఫాలో అవ్వాలని చూస్తారు. మోసం చేసే ముందు, ఫ్రాడ్ చేసే ముందు యాక్ట్ చదువుకునే చేస్తుంటారు. ఇలా చేస్తే ఈ యాక్ట్లో కవర్ అవ్వద్దు అని చదువుకునే కదా చేస్తుంటారు. సో కాబట్టి ఫ్రాడ్ చేసి ఎస్కేప్ అవ్వాలి అనుకున్న వాళ్ళు గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ యూస్ చేయండి అని కోర్టుని రిక్వెస్ట్ చేస్తారు. ఆ ఫ్రాడ్ వల్ల నష్టపోయిన ఇన్వెస్టర్స్ కానీ పబ్లిక్ కానీ వాళ్ళు లాజికల్ ఇంటర్ప్రిటేషన్ చేయమని కోర్టుని రిక్వెస్ట్ చేస్తారు. ఇద్దరిలో ఎవరి ఫ్యాక్ట్స్ కన్విన్సింగ్గా ఉంటే కోర్టు అది అవుతుంది. కాబట్టి గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ అది జనరల్గా అదే యూస్ చేస్తారు. చూడండి, గ్రామటికల్ ఆర్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద వర్డ్స్ యూజ్డ్ ఇన్ ద యాక్ట్. యాక్ట్లో నేను ఇప్పుడు ఒక ప్రొవిజన్ చదువుతున్నాను అనుకోండి, ఈ సెంటెన్స్ చదువుతున్నాను అనుకోండి, ఆ సెంటెన్స్ మాత్రమే చూస్తాను. ప్రపంచంలో ఏం జరిగిందో నేను పట్టించుకోను. ఎలాంటి సిచ్యుయేషన్లో యాక్ట్ ఫ్రేమ్ చేశారు, పార్టీస్లో ఉన్న పరిస్థితుల్లో ఎవరు డామినెంట్గా ఉన్నారు, ఎవరు వీక్గా ఉన్నారు, ఎవరు నాలెడ్జబుల్, ఎవరు ఇల్లిటరేట్, ఇవన్నీ నాకు సంబంధం లేదు. నేను ఈ సెంటెన్స్ చదువుతున్నాను, ఇంగ్లీష్లో ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటి, నేను అంతవరకే రిస్ట్రిక్ట్ అవుతాను. కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద వర్డ్స్, నాట్ విత్ ద నో రిగార్డ్ టు ద సర్కమ్స్టెన్సెస్. నో రిగార్డ్ టు ద సర్కమ్స్టెన్సెస్. ఎలాంటి పరిస్థితుల్లో యాక్ట్ ఫ్రేమ్ చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో పార్టీస్ అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది, ఇవేవి అవసరం లేదు కోర్టుకి. యాక్ట్లో ఈ సెంటెన్స్ ఉంది, ఆ సెంటెన్స్కి ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటి అంటే జడ్జ్ ఈజ్ నథింగ్ బట్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ అంతే, ఇంకేం పట్టించుకోడు. జడ్జ్ ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి మీరు సార్ ఈ సెంటెన్స్కి మీనింగ్ ఏంటి అని అంటే ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఎలా చెప్తారో జడ్జ్ కూడా అలాగే చెప్తాడు. రెండో మీనింగ్ రాదు వాటికి. గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ అంటది కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ సెంటెన్సెస్. ఓకే, వర్డ్స్ కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్డ్ ఇన్ ఏ స్టాట్యూట్ అండ్ ఓన్లీ దట్. ద ఎంఫసిస్ ఇన్ గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఆన్ వాట్ ద లా సేస్. లా ఏం చెప్పారు, ఎందుకు చెప్పారనేది అనవసరం, అది గవర్నమెంట్ ఇష్టం. ఎందుకు ఇలా ఫ్రేమ్ చేశారనేది గవర్నమెంట్ చాయిస్. గవర్నమెంట్ ఏం చెప్తే, ఏ లా ఫ్రేమ్ చేస్తే అది ఇంప్లిమెంట్ చేయడం కోర్టు డ్యూటీ అంతే. గవర్నమెంట్ అలా ఎందుకు చెప్పారో ఎంక్వైరీ చేయాల్సిన ఆబ్లిగేషన్ కోర్టు డ్యూటీ కాదు. వాట్ ద లా సేస్, వై ద లా సేస్ అన్నది రిలవెంట్. లాలో ఇలా ప్రొవిజన్ ఎందుకు ఉంది అనేది కోర్టుకు అనవసరం. ఈ ప్రొవిజన్ కరెక్టా రాంగా కూడా కోర్టుకు అనవసరం. పార్లమెంట్లో లా ఎలా ఫ్రేమ్ చేస్తే అందరూ అలా ఫాలో అవుతున్నారా లేదా చెక్ చేయడం మాత్రమే కోర్టు డ్యూటీ. కాబట్టి వాట్ ద లా సేస్, లా ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు అన్నది మనకు అనవసరం. ఓకే, వాట్ ద లా సేస్. అదే మీరు లాజికల్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి, వాట్ ద లా మీన్స్. లాజికల్ ఇంటర్ప్రిటేషన్లో వాట్ ద లా మీన్స్, వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు. వాట్ ద లాస్ ఏస్ అంటే వాళ్ళు ఏం చెప్పారు, లాలో ఏం చెప్పారు అన్నది. వాట్ ద లా మీన్స్ అంటే వాట్ ఈస్ దేర్ ఇంటెన్షన్, దిస్ ఈజ్ వాట్ ఈస్ దేర్ స్టేట్మెంట్. ఇది వాళ్ళ స్టేట్మెంట్ ఏంటి, ఇది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. ఇది వాళ్ళ స్టేట్మెంట్ ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది. సో వాళ్ళ స్టేట్మెంటే వాళ్ళ ఇంటెన్షన్ అనేది జనరల్ ప్రిజంప్షన్. పార్లమెంట్లో లా మేకర్స్ ఏం చెప్పాలనుకున్నారో అదే చెప్పారు. వాళ్ళు చెప్పాలనుకున్నది వేరు, వాళ్ళు చెప్తుంది వేరు అనే డిఫరెన్స్ జనరల్గా అబ్జర్వ్ చేయరు. దట్ మీన్స్ దే ఆర్ గుడ్ అట్ కమ్యూనికేషన్ అనేది అజంప్షన్.
దట్ మీన్స్ లా మేకర్స్ ఆర్ గుడ్ అట్ కమ్యూనికేషన్. ఓకే, వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో కరెక్ట్గా కన్వే చేశారు, అది గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్. కానీ ఎప్పుడైనా అలా అనిపిస్తే వాళ్ళు చెప్పాలనుకుంది వేరు, లాలో రాసింది వేరు, సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోయారు అని అనిపించినప్పుడు మనం గ్రామటికల్ ఇగ్నోర్ చేసి లాజికల్ ఫాలో అవుతాం. కానీ చాలా రేర్, అది అండర్ ఎస్టిమేట్ చేసినట్టు అవుద్ది. ఏది, లా మేకర్స్ని ఇన్ఎఫిషియెంట్గా ట్రీట్ చేసినట్టు అవుద్ది. లాజికల్ ఇంటర్ప్రిటేషన్కి వెళ్తే సో ఇట్ ఈస్ లైక్ ట్రీటింగ్ ద లా మేకర్స్ యాజ్ ఇన్ఎఫిషియంట్. లా వాళ్ళు కరెక్ట్గా ఫ్రేమ్ చేయలేదు, కరెక్ట్గా రాయలేదు అనే ప్రిజంప్షన్, కాబట్టి జనరల్గా అలా ట్రీట్ చేయరు. ఓకే, పార్లమెంట్ని అలా డిగ్రేడ్ చేస్తూ, లా మేకర్స్ని అలా డిగ్రేడ్ చేస్తూ, వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో సరిగ్గా చెప్పలేకపోయారు, వాళ్ళకి రాలేదు సరిగ్గా కన్వే చేయడం, కమ్యూనికేట్ చేయడం, ఇది కరెక్ట్ కాదు కదా, వాళ్ళని డిగ్రేడ్ చేసినట్టు కదా. సో కాబట్టి వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ రెండు ఒకటే అనే అజంప్షన్తోనే వెళ్ళాలి. కానీ ఎప్పుడైనా అది ఆపోజిట్ బ్లండర్ మీనింగ్ వస్తుంది అంటే అప్పుడు మనం ఆలోచిస్తాం లా మేకర్ యొక్క ఇంటెన్షన్ అయి ఉండకపోవచ్చు. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్కి మల్టిపుల్ మీనింగ్స్ వస్తే వాళ్ళ ఇంటెన్షన్ ఇంకొకటి అయి ఉండొచ్చు అని వెళ్తాం. కాబట్టి జనరల్గా లా మేకర్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారో అదే వాళ్ళ ఇంటెన్షన్. వాళ్ళు ఏం చిన్నపిల్లల, వాళ్ళు చెప్పాలనుకుంది వేరే, వాళ్ళు చెప్పింది వేరే ట్రీట్ చేయడానికి. వాళ్ళు చిన్నపిల్లలు సార్, వాళ్ళకి సరిగ్గా తెలియదు ఎలా మాట్లాడాలో, కాబట్టి వాళ్ళు మాట్లాడాలనుకుంది వేరు, వాళ్ళు మాట్లాడింది వేరు, ఇలా ట్రీట్ చేయలేం కదా మనం. వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు అదే కదా చెప్పారు, ఆ అజంప్షన్తోనే వెళ్తాం. ఓకే, వాట్ ద లా సేస్ అండ్ వాట్ ఈస్ దేర్ ఇంటెన్షన్. కానీ ఒక్కొక్కసారి బ్లండర్ మీనింగ్ వచ్చినప్పుడు వాట్ ద లా మీన్స్ అన్నది ఫాలో అవుతాం. ఓకే, నెక్స్ట్, ఇన్ గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ ద కోర్ట్ అప్లైస్ ఓన్లీ ద ఆర్డినరీ రూల్స్ ఆఫ్ స్పీచ్. ఇన్ గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ ద కోర్ట్ అప్లైస్ ఓన్లీ ద ఆర్డినరీ రూల్స్ ఆఫ్ స్పీచ్. అదే ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాను కదా, ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాను కదా, అది ఓన్లీ ఆర్డినరీ రూల్స్ ఆఫ్ స్పీచ్, ఆ ఇంగ్లీష్ గ్రామర్ని ఇంటర్ప్రిట్ చేయడం. ఓకే, ఇట్ కన్సర్న్స్ ఎక్స్క్లూజివ్లీ విత్ ద వర్బల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద లా అండ్ డస్ నాట్ గో బియాండ్ ద లెటర్ ఆఫ్ ద లా. ఇట్ డస్ నాట్ గో బియాండ్ ద లెటర్ ఆఫ్ ద లా. ఇక్కడ ఉందమ్మా, నాకు దొరకట్లేదు, మీరు సెర్చ్ చేయండి, ఏదైనా ఒక కోర్ట్ జడ్జిమెంట్ చదవండి, దెన్ యుల్ అండర్స్టాండ్ హౌ ద రూల్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ అప్లైడ్. ఓకే, చిన్నప్పుడు చదువుకున్న ఇంగ్లీష్ అంతా గుర్తొస్తుంది. Concerns exclusively itself with the words, does not go beyond the letter of the law. Does not go beyond the letter of the law. Act lo use chesina words daati vellaru. Act lo use chesina words daati vellaru. Next, court cannot delete or add or modify the letter of the law. యాక్ట్లో ఉన్న వర్డ్స్ని ఉన్నట్టుగా చదవాలి. మనకు నచ్చని వర్డ్స్ డిలీట్ చేసి రిమైనింగ్ వర్డ్స్ చదవకూడదు. మనకు కావాల్సిన వర్డ్స్ ఇంక్లూడ్ చేసి చదవకూడదు. మాడిఫై చేసుకుని చదవకూడదు. అక్కడ ఎలా ఉంటే అలాగే చదవాలి. ఓకే, అక్కడ ఎలా ఉంటే అలా చదవాలి. సార్ ఈ సెంటెన్స్ నాకు అర్థం కావట్లేదు సార్, డిలీట్ చేసి ఇక్కడ వరకు చదువుదాం, ఇలా అనకూడదు. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఇది ఎందుకోలే సరిగ్గా అర్థం కావట్లేదు అని వదిలేసి తీసేసి ఇక్కడ వరకు చదువుదామంటే జడ్జి ఒప్పుకోరుగాల. సార్ అదంతా ఎందుకు సార్, మీకు అన్ఇంపార్టెంట్, వదిలేండి సార్, దీన్ని బట్టి చెప్పండి అంటే అలా చెప్పరు వాళ్ళు. అర్థమైందా? సో ఏది డిలీట్ చేయకూడదు, ఏది యాడ్ చేయకూడదు, ఏది మాడిఫై చేయకూడదు, ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గా స్టడీ చేయాలి. ఓకే, అది. సో కాబట్టి ఎక్కువగా ఇన్ ఆల్ ఆర్డినరీ కేసెస్ కాబట్టి మీరు కోర్టులో జాలి దయ ఇలాంటివి ఉంటాయని అలా అజంప్షన్ మనం పక్కన పెట్టేసి ఈ ప్రొవిజన్ ఏంటి, ప్రొవిజన్లో మనం చేసింది రాంగ్, ప్రొవిజన్ ప్రకారం మనం చేసింది రాంగే, కానీ కోర్టు ఎక్స్క్యూజ్ చేస్తారు అనే అజంప్షన్ మాత్రం వద్దు. ఓకే, ఆర్డినరీ కేసెస్ గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ ఇస్ ద ఓన్లీ ఫార్మ్ అలౌబుల్. కానీ ఎప్పుడైతే అది ఇల్లాజికల్ అనిపిస్తుందో, మేనిఫెస్ట్ అంటే అప్పరెంట్ అబ్సర్డిటీ ఆర్ వేగ్. గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడైతే వేగ్గా ఉందో, ఇల్లాజికల్ అనిపించిందో, అప్పుడు కోర్టు లాజికల్ ఇంటర్ప్రిటేషన్ని ఫాలో అవుతారు. గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ వేగ్ అని ప్రూవ్ చేయాలి, గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ వేగ్ అని లేదా ఇల్లాజికల్ అని ప్రూవ్ చేయాలి. దెన్ ఓన్లీ ద కోర్ట్ విల్ ఫాలో లాజికల్ ఇంటర్ప్రిటేషన్. Okay. Next, when the court goes beyond the words and tries to discover the intentional statute in some other way. సో లా మేకర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది యాక్ట్లో ఉన్న వర్డ్స్ వల్ల కోర్టుకు అర్థం కాకపోతే సర్కమ్స్టెన్సెస్ని కోర్టు స్టడీ చేస్తే దాన్నే లాజికల్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఇది ఎప్పుడు ఫాలో, సర్కమ్స్టెన్సెస్ని కోర్టు ఎప్పుడు చూస్తారంటే యాక్ట్లో ఉన్న వర్డ్స్కి క్లియర్ మీనింగ్ లేనప్పుడు, లేదా క్లియర్ మీనింగ్ ఉంది కానీ ఆ మీనింగ్ ఇల్లాజికల్గా ఉంది అన్నప్పుడు సర్కమ్స్టెన్సెస్ యూస్ చేస్తారు. గోస్ బియాండ్ ద వర్డ్స్, యాక్ట్లో ఉన్న వర్డ్స్ దాటి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? టు డిస్కవర్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద స్టాచ్యూట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ లాజికల్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, అది యాక్ట్లో ఉన్న వర్డ్స్ వాళ్ళకి సాటిస్ఫాక్టరీగా అనిపించకపోతే, లా మేకర్ యొక్క ఇంటెన్షన్ అదే అనే కాన్ఫిడెన్స్ రాలేదు ఎవరికి? కోర్ట్స్కి. అలాంటప్పుడు సాటిస్ఫాక్టరీ ఎవిడెన్స్ కోసం సర్కమ్స్టెన్సెస్ చూస్తారు. ఓకే, సో బట్ రేర్గా ఉంటుంది. లాజికల్ ఇంటర్ప్రిటేషన్ కోర్టు ఫాలో అవ్వాలంటే లాయర్స్కి చాలా స్కిల్ ఉండాలి, కోర్టుని చాలా స్ట్రాంగ్గా కన్విన్స్ చేయగలగాలి, కోర్ట్స్ని చాలా స్ట్రాంగ్గా కన్విన్స్ చేయగలగాలి. ఓకే, లాజికల్ ఇంటర్ప్రిటేషన్ ఫాలో.
ది గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది చూడండి, గోల్డెన్ రూల్ ఆఫ్ కన్స్ట్రక్షన్. గోల్డెన్ రూల్ ఆఫ్ కన్స్ట్రక్షన్. దీన్ని గోల్డెన్ రూల్ అని ఎందుకు అన్నారంటే, జనరల్ రూల్ని మనం ఎలాంటి సర్కమ్స్టెన్సెస్లో డీవియేట్ అవ్వచ్చు, ఎంతవరకు డీవియేట్ అవ్వచ్చు అన్నది ఇంపార్టెంట్. అంటే గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ని వదిలి మనం లాజికల్ ఇంటర్ప్రిటేషన్కి వెళ్ళాలి అన్నప్పుడు దీన్ని ఎందుకు గోల్డెన్ రూల్ అన్నారంటే, ఎలాంటి సిచ్యుయేషన్లో గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ని డీవియేట్ చేసి లాజికల్కి వెళ్ళొచ్చు, ఎంతవరకు వెళ్ళొచ్చు, under what circumstances you can deviate the grammatical interpretation, and to what extent, up to what extent you can deviate the grammatical interpretation. అదే ఇక్కడ కాన్సెప్ట్. గోల్డెన్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. వెన్ గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ leads to absurdity or vague meaning, it is permissible to deviate from the grammatical interpretation only to the extent required to avoid that vagueness. గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ ఫాలో అయినప్పుడు ఒక సెంటెన్స్కి మీనింగ్ క్లియర్గా లేదు, వేగ్గా ఉన్నప్పుడు, ఓకే, అప్పుడు డివియేట్ అవుతాం. ఎంతవరకు? ఆ వేగ్నెస్ని క్లియర్ చేసేంత వరకే డివియేట్ అవుతాం, అన్లిమిటెడ్ ఎక్స్టెంట్ కాదు. ఓకే, ఒక సెంటెన్స్కి మీనింగ్ క్లియర్గా లేకపోతే ఆ సెంటెన్స్కి క్లారిటీ వచ్చేంత వరకు మాత్రమే గ్రామటికల్ని డివియేట్ అవుతాం. అంతేకాని యాక్ట్ మొత్తం ఇగ్నోర్ చేసి ఓన్లీ సర్కమ్స్టెన్సెస్ బేస్ చేసుకొని డెసిషన్ ఇవ్వరు. యాక్ట్లో 10 పాయింట్స్ చదువుతున్నప్పుడు ఒక పాయింట్కి మీనింగ్ క్లియర్గా లేకపోతే అప్పుడు ఏమై ఉంటుంది, యాక్ట్ ఏ సిచ్యుయేషన్లో పాస్ చేశారు అని ఆ ఒక్క పాయింట్ మీనింగ్ తెలుసుకోవడానికి మాత్రమే సర్కమ్స్టెన్సెస్ చూస్తారు. అంతేకాని మొత్తం కేస్ జడ్జిమెంట్ అంతా సర్కమ్స్టెన్సెస్ బేస్ చేసుకొని ఇవ్వరు. ఓన్లీ ఆ ఒక్క పాయింట్కి మీనింగ్ అసర్టైన్ చేయడం కోసం మాత్రమే సర్కమ్స్టెన్సెస్ యూస్ చేస్తారు. కాబట్టి ఈ 2 కీ పాయింట్స్ అనమాట. Under what circumstances you can deviate from the grammatical interpretation and up to what extent. Okay, up to what extent, ఎలాంటి సిచ్యుయేషన్లో మనం గ్రామటికల్ ఇంటర్ప్రిటేషన్ని డీవియేట్ అవ్వచ్చు, ఎంతవరకు డీవియేట్ అవ్వచ్చు అన్నది. ఓకే, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ గోల్డెన్ రూల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్, నాట్ విత్ స్టాండింగ్. ఇది లేటెస్ట్ మెటీరియల్లో యాడ్ చేశారు, మల్టిపుల్ పాయింట్స్ యాడ్ చేశారు నాట్ విత్ స్టాండింగ్ అని. సో దిస్ యూ కెన్ ఎక్స్పెక్ట్. సో 4 different ఇక్కడ 5 different types of నాట్ విత్ స్టాండింగ్స్ ఉన్నాయి. 5 different types of నాట్ విత్ స్టాండింగ్స్ ఉన్నాయి. నాట్ విత్ స్టాండింగ్ ప్రొవిజన్స్. నాట్ విత్ స్టాండింగ్ అంటే నాన్ అబ్స్టాంట్ క్లాస్ అంటారు. నో అబ్స్టెకల్ ఆర్ నో ప్రాబ్లం టు ఇంప్లిమెంట్ దట్ సెక్షన్. నాట్ విత్ స్టాండింగ్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అని అర్థం. నాట్ విత్ స్టాండింగ్ అంటే రిగార్డ్లెస్ ఆఫ్ అనొచ్చు, లేదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అనొచ్చు. ఓకే, దర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాట్ విత్ స్టాండింగ్. సో ఫస్ట్ పాయింట్, నాట్ విత్ స్టాండింగ్ another subsection of the same section. Notwithstanding another subsection of the same section. Notwithstanding another subsection of the same section. Notwithstanding another subsection of the same section. ఇక్కడ కొన్ని ఇచ్చారు కానీ బోర్డ్ మెటీరియల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు కానీ ఇవి మనకు సిలబస్లో లేనివి, మీకు అర్థం కావు ఈ సెక్షన్స్ ఎగ్జాంపుల్స్ అన్నది. ఇక్కడ ఉన్నవి ఏవి కూడా మనకు సిలబస్లో లేవు. యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దోస్ ఎగ్జాంపుల్స్. సెక్షన్ 52 subsection 2 of the Companies Act 2013 relating to securities premium. Okay, example, section 52 subsection 2 of Companies Act 2013 starts with the words. Okay, so section 52 subsection 2 of Companies Act 2013 starts with the words notwithstanding anything contained in section 52 subsection 1. అంటే ఆ ఒక్క సెక్షన్ని ఓవర్ రైడ్ చేస్తుంది. సెక్షన్ 52 subsection 2 ఈజ్ ఓవర్ రైడింగ్ అనదర్ సబ్సెక్షన్ ఆఫ్ ద సేమ్ సెక్షన్. సెక్షన్ 52 subsection 2 ఈజ్ ఓవర్ రైడింగ్ అనదర్ సబ్సెక్షన్ ఆఫ్ ద సేమ్ సెక్షన్. అంటే సబ్సెక్షన్ 2 ఓవర్ రైడ్ చేస్తుంది. దేన్ని ఓవర్ రైడ్ చేస్తుంది? సబ్సెక్షన్ 1 మాత్రమే. ఇది 1 type of notwithstanding. Notwithstanding another subsection of the same section. Notwithstanding another subsection of the same section. Next, notwithstanding the whole section. Notwithstanding a whole section. Notwithstanding a whole section.
నాట్ విత్ స్టాండింగ్ హోల్ సెక్షన్. ఒక సెక్షన్ మొత్తం ఓవర్ రైడ్ చేయడం, ఒక సెక్షన్ మొత్తం ఓవర్ రైడ్ చేయడం. notwithstanding anything contained in section 53. So section 54 subsection 1 starts with the words notwithstanding whole section. Notwithstanding whole section. Example, section 54 subsection 1. Section 54 subsection 1 starts with the words section 54 subsection 1 start with the words. ఏ words తో స్టార్ట్ అవుతున్నది? నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సెక్షన్ 53. Notwithstanding anything contained in section 53. That means section 52, section 54 subsection 1 overrides the whole of section 53. ఏదో ఒక సబ్సెక్షన్ ని ఓవర్ రైడ్ చేయడం కాదు, కంప్లీట్ సెక్షన్ ని ఓవర్ రైడ్ చేయడం. ఒక సబ్సెక్షన్ ని ఓవర్ రైడ్ చేయకుండా కంప్లీట్ సెక్షన్ ని ఓవర్ రైడ్ చేయడం. సెక్షన్ 54 సబ్సెక్షన్ 1 కంప్లీట్లీ ఓవర్ రైడ్ సెక్షన్ 53. సెక్షన్ 54 సబ్సెక్షన్ 1 కంప్లీట్లీ ఓవర్ రైడ్స్ ద సెక్షన్ 53. అదొక విత్ స్టాండింగ్. నెక్స్ట్ తర్వాత నాట్ విత్ స్టాండింగ్ చాప్టర్ ఉంటుంది. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ చాప్టర్. నాట్ విత్ స్టాండింగ్ ఎ పర్టికులర్ చాప్టర్. నాట్ విత్ స్టాండింగ్ హోల్ చాప్టర్. నాట్ విత్ స్టాండింగ్ హోల్ చాప్టర్. నాట్ విత్ స్టాండింగ్ హోల్ చాప్టర్. ఒక చాప్టర్ మొత్తం ఓవర్ రైడ్ అవడం, ఒక చాప్టర్ మొత్తం ఓవర్ రైడ్. సెక్షన్ 148 సబ్సెక్షన్ 1. సెక్షన్ 148 సబ్సెక్షన్ 1 స్టార్ట్స్ విత్ ద వర్డ్స్. సెక్షన్ 148 సబ్సెక్షన్ 1 స్టార్ట్స్ విత్ ద వర్డ్స్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ చాప్టర్. ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ దిస్ చాప్టర్. Okay, section 148 subsection 1 starts with the words notwithstanding anything contained in this chapter. That means section 148 subsection 1 overrides the whole chapter, chapter 10 of the Companies Act relating to audit and auditors. Okay, section 148 overrides not one subsection, not one section completely. It overrides the whole chapter. It overrides the whole chapter 10 of the Companies Act 2013, notwithstanding whole chapter. Section 148 subsection 1 starts with the words notwithstanding anything contained in this chapter. This chapter ante chapter 10 audit and auditors. Kabatti Companies Act chapter 10 lo edunna section 148 overrides the whole chapter. Tarvata notwithstanding whole act. Notwithstanding whole act, fourth aspect. Okay, notwithstanding whole act. నాట్ విత్ స్టాండింగ్ హోల్ యాక్ట్. ఒక యాక్ట్ మొత్తం ఓవర్ రైడ్ చేయడం. ఒక సెక్షన్, ఒక సబ్ సెక్షన్ కాదు, ఒక సెక్షన్ కాదు, ఒక చాప్టర్ కాదు, యాక్ట్ మొత్తాన్ని ఓవర్ రైడ్ చేయడం. చూడండి, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ అని ఇక్కడ ఏమని ఇచ్చారు? ఎనీ అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. దట్ మీన్స్ సెక్షన్ 29 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ రిలేటింగ్ టు డీమ్యాట్ షేర్స్ ఓవర్ రైడ్స్ ద ఎంటైర్ యాక్ట్. ఈ యాక్ట్లో ఒక సబ్ సెక్షన్ కాదు, ఈ సెక్షన్ మొత్తం కాదు, ఈ చాప్టర్ మొత్తం కాదు, ఈ యాక్ట్ మొత్తాన్ని ఓవర్ రైడ్ చేస్తుంది. This section overrides the whole act. Okay, notwithstanding whole act. Notwithstanding whole act. So we'll write section 29 subsection 1. Section 29 subsection 1 starts with the words notwithstanding anything contained in this act. Notwithstanding anything contained in this act. Notwithstanding anything contained in this act. That means what? Whole Companies Act overridden. Okay, section 29 subsection 1 overrides whole Companies Act, entire Companies Act 2013. 29 subsection 1, section 29 subsection 1 overrides entire Companies Act 2013. Section 29 subsection 1 overrides entire Companies Act 2013. That is the fourth type of notwithstanding. Next, fifth type of notwithstanding intent, notwithstanding any other law. Notwithstanding any other law. ఒక సబ్సెక్షన్ కాదు, ఒక సెక్షన్ కాదు, ఒక చాప్టర్ కాదు, ఒక యాక్ట్ కాదు, కంప్లీట్ లా మొత్తాన్ని ఓవర్ రైడ్ చేయడం. Notwithstanding anything contained in any other law. Notwithstanding anything contained in any other law. అది చార్జెస్ చాప్టర్లో వస్తుంది, సెక్షన్ 77. Section 77 subsection 3 notwithstanding anything contained in any other law for the time being in force. Any other law. Notwithstanding anything contained in any other law for the time being in force. Okay, so that is example section 77 subsection 3.
Section 77 subsection 3 starts with the words, Section 77 subsection 3 starts with the words notwithstanding anything contained, notwithstanding anything contained in any other law, notwithstanding anything contained in any other law, notwithstanding anything contained in any other law. That means all the laws are provided. That means section 77 subsection 3 of Companies Act overrides all other laws in India. Section 77 subsection 3 overrides all other laws. ఒక సెక్షన్, ఒక సబ్సెక్షన్ కాదు, సెక్షన్ కాదు, చాప్టర్ కాదు, యాక్ట్ కాదు, మొత్తం అన్ని లాస్ని ఓవర్ రైడ్ చేస్తాయి. సెక్షన్ 77 సబ్సెక్షన్ 3 ఓవర్ రైడ్స్ ఆల్ అదర్ లాస్. ఇలా 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాట్ విత్ స్టాండింగ్ ఉంటాయి. ఒకటి నాట్ విత్ స్టాండింగ్ అనదర్ సబ్సెక్షన్, నాట్ విత్ స్టాండింగ్ హోల్ సెక్షన్, నాట్ విత్ స్టాండింగ్ హోల్ చాప్టర్, అండ్ నాట్ విత్ స్టాండింగ్ హోల్ యాక్ట్, అండ్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీ అదర్ లా. కంప్లీట్ యాక్ట్ మొత్తాన్ని ఓవర్ రైడ్ చేయడం. ఓకే, అది దట్ ఈస్ వాట్ దిస్ పాయింట్. ఓకే, నాట్ విత్ స్టాండింగ్ అది. నెక్స్ట్, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్ మా, హేడెన్స్ రూల్ ఆర్ మిస్చీఫ్ రూల్. రైట్, సో ఈ హేడెన్స్ రూల్ ఆర్ మిస్చీఫ్ రూల్లో ఏం చెప్తున్నారంటే, బిఫోర్ గివింగ్ ఏ జడ్జ్మెంట్ ద కోర్ట్ హ్యాస్ టు కన్సిడర్ ద ఫాలోయింగ్ మ్యాటర్స్. Before giving the judgment, the court has to consider the following matters. What was the law before the making of this act? And a previous act. What is the provision in the previous act? Okay, what is the provision in the previous act? What is the provision in previous act? What is the provision in previous act? What was the mischief or defect for which the law did not provide? For which problem solution is not provided in the previous act? For which problem solution is not given in the previous act? For which problem solution is not given in the previous act? Okay, what is the provision in the previous acts? What is the provision in the previous act for which problem solution is not given in the previous act? And what is the remedy that the act has been provided? What is the solution given in the current act? What is the solution given in the correct act? And what is the reason for that solution? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ సొల్యూషన్? సో కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఈ యాక్ట్ రాకముందు ప్రొవిజన్ ఏముంది, ఆ ప్రొవిజన్లో ఉన్న డిఫెక్ట్ ఏంటి, ఆ ప్రొవిజన్లో ఉన్న డిఫెక్ట్కి కరెంట్ యాక్ట్లో ఎలాంటి సొల్యూషన్ ఇచ్చారు, ఆ సొల్యూషన్ ఎందుకు ఇచ్చారు, ఇంకొక సొల్యూషన్ ఎందుకు యూస్ చేయలేదు, వై దే హ్యావ్ నాట్ గివెన్ సమ్ అదర్ సొల్యూషన్. ఓకే, వై దే హ్యావ్ నాట్ గివెన్ సమ్ అదర్ సొల్యూషన్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో రూల్ ఆఫ్ బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్ అంతే. సో కొన్ని ప్రొవిజన్స్ ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి బెనిఫిట్ కోసం ఫ్రేమ్ చేసిన ప్రొవిజన్స్ కాబట్టి అవి లిటరల్గా చదవాలి, లిబరల్గా చదవాలి. అంటే ఎక్స్పాండెడ్ స్కోప్. ఒక యాక్ట్ ఫ్రేమ్ చేశారు, కొంతమంది పీపుల్కి బెనిఫిట్ ఇవ్వడానికి ఒక యాక్ట్ ఫ్రేమ్ చేశారు. అలాంటి యాక్ట్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఒక డౌట్ వచ్చింది అనుకోండి, తను ఎలిజిబులా కాదా అని. క్లియర్గా ఎలిజిబుల్ కాదంటే రిజెక్ట్ చేస్తాం, కానీ చాలా డౌట్ఫుల్గా ఉంది, ఎలిజిబుల్ అవ్వడానికి ఫేవరబుల్ పాయింట్స్ ఉన్నాయి, ఎలిజిబుల్ కాకపోవడానికి ఎవిడెన్స్ ఉంది, కోర్ట్ ఈజ్ అనేబుల్ టు డిసైడ్. అప్పుడు రిస్క్ తీసుకొని ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఎటువైపు స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు, ఎలిజిబుల్ అనడానికి ఎవిడెన్స్ ఉంది, నాట్ ఎలిజిబుల్ అనడానికి ఎవిడెన్స్ ఉంది. రెండు ఎవిడెన్స్ ఈక్వల్ వెయిట్తో ఉన్నాయి, అప్పుడు ఏం చేయాలి, రిస్క్ తీసుకొని బెనిఫిట్ ఇవ్వాలి. అంటే ఇది బెనిఫిషియల్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఎంతమందికి వీలవుతే అంతమందికి బెనిఫిట్ ఇవ్వాలి. సో ఇది మీకు కంపెనీస్ యాక్ట్లో ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్తో లింక్ చేసి ఇస్తారు. ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్. సో జనరల్ మీటింగ్కి నోటీస్ ఇచ్చేటప్పుడు మనం ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ ఇస్తాం. ఎందుకు ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ అంటే షేర్ హోల్డర్స్ బెనిఫిట్ కోసం, కంపెనీ తీసుకునే డెసిషన్ గురించి వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి వాళ్ళ బెనిఫిట్ కోసం ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ ఇస్తాం. అలాంటప్పుడు ఏంటంటే లిబరల్గా ఇవ్వాలి, అంటే ఎంత ఇన్ఫర్మేషన్ పాసిబుల్ అవుతే అంత ఇవ్వాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని యాక్ట్లో కవర్ అయిందా లేదా, యాక్ట్ ప్రకారం ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనే డౌట్ కంపెనీకి ఉన్నప్పుడు ఇచ్చేయాలి, నో ప్రాబ్లం, బికాస్ దట్ పాయింట్ ఈజ్ బెనిఫిట్. ఓకే, షేర్ హోల్డర్స్కి బెనిఫిట్గా ఫ్రేమ్ చేసిన ప్రొవిజన్ కాబట్టి లిబరల్గా ఇవ్వాలి. ఎంప్లాయీ వెల్ఫేర్ లెజిస్లేషన్స్ లైక్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ, గ్రాచ్యుటీ, బోనస్, ఇవన్నీ ఏంటంటే ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి బెనిఫిట్ కోసం ఫ్రేమ్ చేసినవి. ఆ యాక్ట్ చదివేటప్పుడు లిబరల్గా చదివి ఎంత ఎక్కువ మందికి వీలవుతే అంత ఎక్కువ మందికి బెనిఫిట్ కవర్ చేయాలి. ఇట్ ఈస్ పాసిబుల్. సో ఎంత ఎక్కువ మందికి వీలవుతే అంత ఎక్కువ మందికి బెనిఫిట్ ఇవ్వాలి. ఎక్స్టెండెడ్ మీనింగ్,
ఎక్స్టెండెడ్ మీనింగ్, అది స్ట్రెచ్ చేయాలి, ఎంత పాసిబుల్ అవుతే అంత స్ట్రెచ్ చేయాలి, అంతేకాని కట్ చేయకూడదు. బెనిఫిట్ చేయడానికి ఆ ప్రొవిజన్ ఇచ్చారు కాబట్టి ఎక్కువ మందికి బెనిఫిట్ చేయాలి. నెక్స్ట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామ్లో టెస్ట్ చేశారు, మళ్ళీ కూడా అడగచ్చు. మ్యాండేటరీ అండ్ డైరెక్టరీ ప్రొవిజన్స్. రైట్, మ్యాండేటరీ అండ్ డైరెక్టరీ ప్రొవిజన్స్. మ్యాండేటరీ ప్రొవిజన్ ఏంటి, డైరెక్టరీ ప్రొవిజన్ ఏంటి? ఇక్కడ ఏదో మిస్ అయిందమ్మా, ఇది కాదు. సబ్స్టాన్షియల్లీ కంప్లైడ్ అని ఉంటుంది, ఆ వర్డ్స్ ఎక్కడున్నా చూడండి. సబ్స్టాన్షియల్లీ కంప్లైడ్, డైరెక్టరీ ప్రొవిజన్స్ అవుతే సబ్స్టాన్షియల్లీ కంప్లైడ్ అనేది సఫిషియంట్. దిస్ వన్, ఓకే చూడండి, మ్యాండేటరీ అండ్ డైరెక్టరీ ప్రొవిజన్స్. So when a provision is mandatory, it must be strictly observed. When a provision is directory, it be sufficient if it is substantially complied. సో మ్యాండేటరీ ప్రొవిజన్స్ ఎలా ఫాలో అవ్వాలంటే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. డైరెక్టరీ ప్రొవిజన్స్ అంటే సబ్స్టాన్షియల్గా ఫాలో అవుతే చాలు, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఫాలో అవుతే చాలు, మేజర్ పాయింట్స్ని కవర్ చేస్తే చాలు. డైరెక్టరీ ప్రొవిజన్ అంటే మేజర్ పాయింట్స్ కవర్ చేస్తే చాలు. మ్యాండేటరీ ప్రొవిజన్ అంటే అందులో ఏ వర్డు డీవియేట్ అవ్వకుండా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. మ్యాండేటరీ ప్రొవిజన్స్ అంటే ఏ వర్డు డీవియేట్ అవ్వకుండా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. డైరెక్టరీ ప్రొవిజన్స్ అంటే ఏంటంటే అన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, అందులో మేజర్ పాయింట్స్ అనేది మేజర్ పాయింట్స్ ఫాలో అవుతే చాలు, ఓకే అది. కానీ మ్యాండేటరీయా డైరెక్టరీ అని ఎవరు డిసైడ్ చేస్తారంటే కోర్టే డిసైడ్ చేస్తుంది. అది మ్యాండేటరీయా కాదా అన్నది కోర్టు డిసైడ్ చేస్తారు. పెనాల్టీస్ కూడా ఉంటాయి. మ్యాండేటరీ ప్రొవిజన్ ఫాలో అవ్వకపోతే పెనాల్టీస్ ఎక్కువ ఉంటాయి, డైరెక్టరీ ప్రొవిజన్స్ ఫాలో అవ్వకపోతే పెనాల్టీస్ ఎక్కువ ఉండవు, ఓకే. కేస్ లాస్ ఉన్నాయేమో చూడండి అమ్మా, దీనికి ఏమైనా మ్యాండేటరీ డైరెక్టరీ ప్రొవిజన్స్ కేస్ లాస్ ఏం లేవు, ఎక్కడ ఫుట్ నోట్స్ రెఫరెన్స్ ఇవ్వలేదు కదా, ఓకే. సో అది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇస్డమ్ జనరిస్ చూడండి, ఇస్డమ్ జనరిస్ ఒకటి. నెక్స్ట్ దానికి రిలేటెడ్గా ఫస్ట్ యూ హ్యావ్ టు రీడ్ క్వశ్చన్ నెంబర్ 25, దిస్ వన్, డాక్ట్రైన్ ఆఫ్ నాషరస్ షోస్, ఓకే. సో ఈ ప్రొవిజన్ ఏంటంటే ఇక్కడ దిస్ ఈస్ ద వైడర్ ప్రొవిజన్, ఇది వైడర్ ప్రొవిజన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసోసియేటెడ్ వర్డ్స్, మీకు అది డిఫికల్ట్గా ఉంటే అసోసియేటెడ్ వర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి, ఆర్ సరౌండింగ్ వర్డ్స్, ఓకే. ఒక వర్డ్కి మీనింగ్ ఏంటి అన్నది దాని సరౌండింగ్ వర్డ్స్ బట్టి డిసైడ్ చేస్తారు. ఒక వర్డ్కి మీనింగ్ ఏంటి అన్నది దాని సరౌండింగ్ వర్డ్స్ బట్టి డిసైడ్ చేస్తారు. సో సరౌండింగ్ వర్డ్స్ అన్నప్పుడు ప్రిసీడింగ్ వర్డ్స్ అవ్వచ్చు, సబ్సీడింగ్ వర్డ్స్ అవ్వచ్చు, ఓకే. ప్రిసీడింగ్ వర్డ్స్ అవ్వచ్చు, సబ్సిడింగ్ వర్డ్స్ అవ్వచ్చు. సరౌండింగ్ వర్డ్స్ యూస్ చేసుకొని బేస్ చేసుకొని మీనింగ్ ఇవ్వాలి, సరౌండింగ్ వర్డ్స్ బేస్ చేసుకొని మీనింగ్ ఇవ్వాలి. కానీ ఇస్డమ్ జనరిస్ అన్నప్పుడు ఏం చెప్తామంటే ప్రిసీడింగ్ వర్డ్స్ బేస్ చేసుకుని మీనింగ్ ఇస్తాం, ఓకే. ఇస్డమ్ జనరిస్ అన్నప్పుడు ప్రిసీడింగ్ వర్డ్స్ యూస్ చేసుకుని మీనింగ్ ఇస్తాం. So the rule of wisdom generis means that where specific words are used and after that some general words are used, general words will take their color, will take their meaning from the specific words. So general words ki meaning special words nunchi vastayi, okay. ఫస్ట్ కొన్ని స్పెషల్ వర్డ్స్ యూస్ చేసి తర్వాత జనరల్ వర్డ్స్ యూస్ చేశారనుకోండి, ఈ జనరల్ వర్డ్స్ స్కోప్ ఏంటి, ఇందులో ఏమేమి ఇంక్లూడ్ చేయొచ్చు, ఆ జనరల్ వర్డ్స్లో ఏమేమి ఇంక్లూడ్ చేయొచ్చు అన్నదానికి వుడ్ టేక్ దేర్ కలర్ అంటే అక్కడ క్లూ అని అర్థం. దీని నుంచి మనం క్లూ తీసుకోవచ్చు, ఓకే. కొన్ని స్పెసిఫిక్ వర్డ్స్ యూస్ చేసి తర్వాత జనరల్ వర్డ్స్ యూస్ చేసినప్పుడు ఆ జనరల్ వర్డ్స్లో ఏమేమి ఇంక్లూడ్ చేయొచ్చు అన్నదానికి అంతకన్నా ముందు యూస్ చేసిన స్పెసిఫిక్ వర్డ్స్ క్లూగా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంటర్నల్ ఆడిటర్ని అపాయింట్ చేసినప్పుడు ఉంటుంది. ఇంటర్నల్ ఆడిటర్ని ఎవరిని ఇంటర్నల్ ఆడిటర్గా అపాయింట్ చేయొచ్చు అంటే చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ అని ఇచ్చి ఎనీ అదర్ ప్రొఫెషనల్ అని ఇస్తాడు, సో అప్పుడు ఏమవుతుందంటే ముందు ప్రిసీడింగ్ వర్డ్స్ అని ఒకటే కేటగిరీ కదా, కామర్స్ ఆర్ ఫైనాన్స్ కేటగిరీ కదా, కాబట్టి ఇది కూడా అందులో నుంచే తీసుకోవాలి, మళ్ళీ ఇంజనీరింగ్ మెడిసిన్ తీసుకోకూడదు. ఇక్కడ ఎనీ అదర్ ప్రొవిజన్ అనేది జనరల్ వర్డ్, మరి ఆ జనరల్ వర్డ్లో ఏమేమి ఇంక్లూడ్ చేయొచ్చు అన్నదానికి ఇక్కడ నుంచి క్లూ వస్తుంది. వుడ్ టేక్ దేర్ కలర్ అంటే వుడ్ టేక్ ద క్లూ ఫ్రమ్ ద ప్రిసీడింగ్ వర్డ్స్. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ ఒకటే కేటగిరీ ఉంటేనే ఆ కాన్సెప్ట్, ఇవన్నీ ఒకటే కేటగిరీ ఉంటేనే మీకు అది పాసిబుల్ అవుతుంది. ఒకవేళ ఇవే మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయనుకోండి, సో సిఏ ఉంది, బీటెక్ ఉంది, ఓకే, బీఎస్సీ ఉంది, ఇలా ఇచ్చారనుకోండి, గాన్ అయిపోయింది. అటు ఇవన్నీ మల్టిపుల్ కేటగిరీస్ కదా, సో కాబట్టి ఇప్పుడు దీని నుంచి దీనికి క్లూ రాదు,
అర్థమైందా? దాని నుంచి దానికి క్లూ రాదు. కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ ఆడిటర్ డెఫినేషన్లో ఏం చేస్తామంటే ఇస్డమ్ జనరిస్ని అప్లై చేస్తాం. ఇంటర్నల్ ఆడిటర్ డెఫినేషన్ యూస్ చేసినప్పుడు, ఎలిజిబిలిటీ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ యూస్ చేసినప్పుడు ఇస్డమ్ జనరిస్ యూస్ చేస్తాం. అది ఎప్పుడు యూస్ చేయమంటే ఎక్స్పర్ట్ డెఫినేషన్ యూస్ చేసినప్పుడు. ప్రాస్పెక్టస్ చాప్టర్లో ఎక్స్పర్ట్ డెఫినేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పర్ట్ డెఫినేషన్లో ఇంజనీర్, వాల్యూయర్, చార్టర్డ్ అకౌంటెంట్, ఎనీ అదర్ ప్రొఫెషనల్ అని ఉంటుంది. ఇంజనీర్, వాల్యూయర్, చార్టర్డ్ అకౌంటెంట్, ఎనీ అదర్ ప్రొఫెషనల్ అంటుంది. ఇది జనరల్ వర్డ్, ఇది జనరల్ వర్డ్. ఇవన్నీ స్పెసిఫిక్ వర్డ్స్. కానీ ఈ స్పెసిఫిక్ వర్డ్స్ అని ఒకటే కేటగిరీ కాదు. కాబట్టి అప్పుడు దీని నుంచి మనం క్లూ తీసుకోలేము. ఇందులో ఏదైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అప్పుడు. సో ఇంటర్నల్ ఆడిటర్లో స్పెసిఫిక్ వర్డ్స్ అని ఒకటే కేటగిరీ కాబట్టి దాని తర్వాత యూజ్ చేసిన జనరల్ వర్డ్స్ కూడా సేమ్ కేటగిరీ తీసుకుంటాం. కానీ ఎక్స్పర్ట్ డెఫినేషన్లో స్పెషల్ వర్డ్స్ అని డిఫరెంట్ కేటగిరీ కాబట్టి ఈ అదర్ ప్రొఫెషనల్లో ఎవరినైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దీని నుంచి మనం క్లూ తీసుకోలేం, పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే ఇవి మల్టిపుల్ ప్రొఫెషన్స్ని కవర్ అయ్యాయి. ఓకే, ఇన్యూమరేషన్ అంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్పెసిఫిక్ వర్డ్స్ బిలాంగ్స్ టు ద సేమ్ కేటగిరీ. లిస్ట్ ఆఫ్ స్పెసిఫిక్ వర్డ్స్ బిలాంగ్స్ టు ద సేమ్ కేటగిరీ. సో అక్కడ యూస్ చేసిన స్పెసిఫిక్ వర్డ్స్ అని ఒకటే కేటగిరీ, అప్పుడే ఈ కాన్సెప్ట్ అప్లై అవుతుంది. అక్కడ యూస్ చేసిన వర్డ్స్ అని డైవర్స్ ఇన్ క్యారెక్టర్. స్పెసిఫిక్ వర్డ్స్ లిస్టెడ్ ఆర్ డైవర్స్ ఇన్ క్యారెక్టర్ అంటే మల్టిపుల్ వర్డ్స్. ఇక్కడ ఎక్స్పర్ట్ డెఫినేషన్కి ఇది కవర్ అవుతుంది. ఇంటర్నల్ ఆడిటర్ డెఫినేషన్కి ఇది యూస్ చేయొచ్చు. యూ కెన్ యూజ్ దిస్ ఫర్ ఇంటర్నల్ ఆడిటర్ ఎలిజిబిలిటీ. ఓకే, అందుకే ఇక్కడ అదర్ పాయింట్. సో స్పెసిఫిక్ వర్డ్స్ యూస్ చేసిన తర్వాత జనరల్ వర్డ్స్ యూస్ చేశారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, సబ్సీక్వెంట్ వర్డ్స్కి మీనింగ్ ఏంటి అనేది ప్రీవియస్ వర్డ్స్ నుంచి క్లూ తీసుకుంటున్నాం. కానీ ఈ రూల్ వచ్చేసరికి మీకు సబ్సీక్వెంట్ ప్రియర్ అని ఉండదు, దేని నుంచైనా క్లూ తీసుకోవచ్చు. ఇక్కడ సబ్సీక్వెంట్ ప్రియర్ అని ఉండదు, దేని నుంచి క్లూ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది జనరల్ వర్డ్స్, అర్థమైందమ్మా? ఇది జనరల్ వర్డ్స్, ఇది స్పెసిఫిక్ వర్డ్స్. అంటే ఇది వరకు మనం పైన చూసిన దానికి ఆపోజిట్. పైన ఏం చూసాం, ఫస్ట్ స్పెసిఫిక్ వర్డ్స్ యూస్ చేసాం, తర్వాత జనరల్ వర్డ్స్ యూస్ చేసాం. ఆ జనరల్ వర్డ్స్కి మీనింగ్ స్పెసిఫిక్ వర్డ్స్ నుంచి వస్తుంది. కానీ ఇక్కడ ఏం చేస్తారు, ఫస్ట్ జనరల్ వర్డ్స్ యూస్ చేసిన తర్వాత స్పెసిఫిక్ వర్డ్స్ యూస్ చేస్తారు. జనరల్ వర్డ్స్ ఏంటి, మ్యానుఫ్యాక్చర్డ్ బివరేజెస్, ఫ్రూట్ జ్యూసెస్, బాటిల్డ్ వాటర్స్ అండ్ సిరప్స్. ఓకే, బాటిల్డ్ వాటర్స్ అండ్ సిరప్స్ అన్నది స్పెషల్ వర్డ్స్. సో దానికి మ్యానుఫ్యాక్చర్డ్ బివరేజెస్ అన్నది సో ఇంక్లూడింగ్ ఫ్రూట్ జ్యూసెస్. సో దీని మీనింగ్ ఇక్కడ నుంచి తీసుకోవాలి. సో ఇక్కడ బాటిల్డ్ వాటర్స్ ఆర్ సిరప్ అని ఇచ్చారు కాబట్టి ఫ్రూట్ జ్యూస్ కూడా ప్రీ ప్యాక్డ్ అవుతేనే ఈ ప్రొవిజన్ అప్లై అవుద్ది. ఫ్రెష్గా తీసిన ఫ్రూట్ జ్యూస్కి ఈ ప్రొవిజన్ అప్లికబుల్ కాదు. అర్థమైందా? ఫ్రెష్గా తీసిన ఫ్రూట్ జ్యూస్కి ప్రొవిజన్ అప్లికబుల్ కాదు. ఎవరైనా ఫ్రూట్ జ్యూసెస్ ఆల్రెడీ తీసి బాటిల్లో సేల్ చేస్తే అప్పుడు ఈ పర్చేస్ ట్యాక్స్ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. అలా కాకుండా నార్మల్గా ఫ్రూట్ జ్యూస్ షాప్కి వెళ్ళినప్పుడు ఆన్ ద స్పాట్లో వాళ్ళు జ్యూస్ తీస్తే అప్పుడు ఈ ప్రొవిజన్ అప్లికబుల్ కాదు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ బాటిల్డ్ వాటర్. అది బాటిల్లో స్టోర్ చేసింది కాదు, బాటిల్లో స్టోర్ చేసిన వానికి మాత్రమే ఈ ప్రొవిజన్ అప్లై అవుతుంది. ఓకే, అది అంటే ఇక్కడ సబ్సీక్వెంట్ వర్డ్స్ యూస్ చేసుకొని దాని నుంచి జనరల్ వర్డ్స్ యొక్క మీనింగ్ తీసుకుంటున్నాం. ఓకే, అలాగే ఇక్కడ కూడా చూడండి, బిజినెస్, ట్రేడ్, ప్రొఫెషన్, 3 పాయింట్స్ ఇచ్చారు. బిజినెస్, ట్రేడ్, ప్రొఫెషన్ అనేది. కాబట్టి ఇక్కడ ఈ ప్రొఫెషన్కి మీనింగ్ ఏంటి, సబ్సీక్వెంట్ వర్డ్కి మీనింగ్ ఏంటి అనేది అంతకన్నా ముందు యూస్ చేసిన జనరల్ వర్డ్స్ బట్టి తీసుకుంటున్నారు. ఓకే, ఈ సబ్సీక్వెంట్ వర్డ్ ప్రొఫెషన్, అంతకన్నా ముందు యూస్ చేసిన జనరల్ వర్డ్ బిజినెస్, ట్రేడ్ అనేది. సో ఈ బిజినెస్, ట్రేడ్ అనేది జనరల్గా ప్రాఫిట్ మోటివ్, థియరిటికల్గా ఇవి ప్రాఫిట్ మోటివ్, ప్యూర్లీ ప్రాఫిట్ మోటివ్. సో ఈ ప్రొఫెషన్ అనేది కూడా ప్యూర్లీ ప్రాఫిట్ మోటివ్ అయి ఉండాలి. ప్యూర్లీ ప్రాఫిట్ మోటివ్ ప్రొఫెషన్స్ తీసుకోవాలి. సో ఈ డాక్టర్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ప్యూర్లీ ప్రాఫిట్ మోటివ్ కాదు అన్నది లా అజంప్షన్. సో దాన్ని బేస్ చేసుకొని ఈ డాక్టర్ ప్రొఫెషన్స్ ఇందులో కవర్ అవ్వరు. సో వాళ్ళు ప్రాఫిట్ మోటివ్ కాదని రియాలిటీ ఇస్ డిఫరెంట్. కానీ లా అజంప్షన్ ఏంటి, డాక్టర్స్ ఆర్ నాట్ ప్రాఫిట్ మోటివ్, దే ఆర్ చారిటబుల్. డాక్టర్స్ ఆర్ నాట్ ప్రాఫిట్ మోటివ్, దే ఆర్ చారిటబుల్ అనేది రియల్ ఒపీనియన్. కానీ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎస్ దే ఆర్ నాట్ చారిటబుల్, సో దే ఆర్ నాట్ ప్యూర్లీ ప్రాఫిట్ మోటివ్. బిజినెస్ చేసే పర్సన్ లాగా డాక్టర్స్ ప్యూర్గా కమర్షియల్గా ఆలోచించకూడదు. సో కాబట్టి వాళ్ళని ప్రాఫిట్ మోటివ్ కింద ట్రీట్ చేయం, వాళ్ళు ఇందులో కవర్ అవ్వరు. కాబట్టి ఎనీ అదర్ ప్రొఫెషన్లో ఏవి ఇంక్లూడ్ చేయాలంటే అంతకన్నా ముందున్న బిజినెస్, ట్రేడ్ దాన్ని బేస్ చేసుకొని యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ మార్జినల్ నోట్స్ ఒకటి చూసుకోండి. మార్జినల్ నోట్స్ కూడా ఇంపార్టెంట్. సో యాక్ట్లో ఒక సెక్షన్కి ఉన్న టైటిల్సే మార్జినల్ నోట్స్ అంటే, ఒక సెక్షన్కి ఉన్న టైటిల్స్నే మార్జినల్ నోట్స్ అంటాం.
ఓకే, సో కాబట్టి ఆ సెక్షన్కు ఉన్న టైటిల్ మనకు ఇంపార్టెంట్ కాదు, అది యాక్ట్లో పార్ట్ కాదు, నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద యాక్ట్. ఒక సెక్షన్కి ఏదైతే వాళ్ళు టైటిల్ ఇచ్చింటారో అది యాక్ట్లో పార్ట్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ ఉంచండి, అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఛార్జ్ అని, ఇది మార్జినల్ నోట్స్ అంటే ఆ సెక్షన్కు ఉన్న టైటిల్. సో కాబట్టి ఇక్కడ ఉన్న వర్డ్స్ చదివేటప్పుడు డౌట్ వస్తే దీన్ని యూజ్ చేయకూడదు. అర్థమైందా? అంటే ఈ సెక్షన్కి ఈ టైటిల్కి కాన్ఫ్లిక్ట్ వస్తే మనం టైటిల్ని ఇగ్నోర్ చేసి సెక్షనే ఫాలో అవ్వాలి. ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద యాక్ట్, ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద యాక్ట్. మనం బుక్లో రాసుకున్న సైడ్ హెడ్డింగ్స్ మనం పెట్టుకున్నవి, యాక్ట్లో ఉన్నవి కాదు. అర్థమైందా? సో కాబట్టి సైడ్ హెడ్డింగ్స్ అన్నది యాక్ట్లో పార్ట్ కాదు, మెయిన్ కంటెంటే యాక్ట్లో ఉన్న పార్ట్. సైడ్ హెడ్డింగ్స్ అంటే ఏంటి? ఈ ఈ ఈ ప్రొవిజన్లో ఏ వర్డ్ చదివితే వాళ్ళకు ప్రొవిజన్ మొత్తం గుర్తొస్తుందో అవే కదా షార్ట్ ఫామ్గా సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటారు. అది ఒక్కొక్కరు ఒక్క వర్డ్ పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి, ఈ 4 లైన్స్లో ఏ ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకుంటే మీకు ఆ 4 లైన్స్ గుర్తొస్తానది మీ చాయిస్. మీకు ఈ వర్డ్ గుర్తుపెట్టుకుంటే సెక్షన్ మొత్తం గుర్తొస్తుంది, నాకు ఈ వర్డ్ గుర్తుపెట్టుకుంటే సెక్షన్ మొత్తం గుర్తు రావచ్చు. కాబట్టి మనకు నచ్చినట్టుగా మనం సైడ్ హెడ్డింగ్స్ ఫ్రేమ్ చేసుకుంటాం. కాబట్టి ఈ సైడ్ హెడ్డింగ్స్ని వీటినే మార్జినల్ నోట్స్ అంటారు, సెక్షన్కున్న టైటిల్స్. అవి యాక్ట్లో పార్ట్ కాదు, పార్లమెంట్లో ఫ్రేమ్ చేసినప్పుడు అవి కన్సిడర్ చేయరు, తర్వాత ఇన్సర్ట్ చేస్తారు. కాబట్టి ప్రొవిజన్ చదివేటప్పుడు అది యూజ్ చేయకూడదు. ఓకే, ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ఎందుకు అది ఇంపార్టెంట్ అంటే దీనికన్నా ముందున్నవి హెడ్డింగ్స్ అండ్ టైటిల్స్ కానీ ప్రియంబుల్ కానీ ఇవన్నీ ఏంటంటే పార్ట్ ఆఫ్ ద యాక్ట్ అంటారు, పార్ట్ ఆఫ్ ద ఎనాక్ట్మెంట్. దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, పార్ట్ ఆఫ్ ద ఎనాక్ట్మెంట్ కెన్ బి లెగిటిమేట్లీ యూజ్డ్, దాన్ని వ్యాలిడ్గా యూజ్ చేసుకోవచ్చు. పార్ట్ ఆఫ్ ద కెన్ బి రెఫర్డ్ బికాజ్ ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద యాక్ట్. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద యాక్ట్, ఇది మాత్రమే అన్యూజువల్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద యాక్ట్ అండ్ ఇట్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ అండర్స్టాండింగ్ ద ప్రొవిజన్ ఆఫ్ ద యాక్ట్. ఓకే, యాక్ట్లో ఉన్న ప్రొవిజన్ అర్థం చేసుకోవడానికి ఆ టైటిల్ యూజ్ చేయకూడదు, సెక్షన్ టైటిల్ అన్నది యూజ్ చేయకూడదు. ఓకే, రైట్. సో దట్స్ ఆల్ విత్ దిస్ క్లాస్ మా రైట్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.